హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అగ్నిబాణం'. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. 1990లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. తాతగారు, బూజు దుమ్ము దులిపించి ఇల్లు నీటిగా సర్దించడంలో నిమగ్నమై ఉన్న వాసుదేవరావు గారు ఇటు తిరిగారు. రామ్మ మందాకిని, దగ్గరగా పండగ పబ్బం లాంటివి ఏమీ లేవు కదా, ఇల్లు దులిపి సర్దిస్తున్నారేంటి? పండగ పబ్బం కంటే విశేషమే ఉందమ్మా. నా పెద్ద మనవడు మహీధర్ వస్తున్నాడు ఈ 2-3 రోజుల్లో. ఊరికే రావడం లేదు, వచ్చి నెల రోజులుంటాడట. ఆయన ముఖం మహోత్సాహంతో వెలిగిపోతుంది. అదేంటి, ఆయన కాబోయే భార్యతో పై చదువులకి అమెరికా వెళుతున్నారని చెప్పారే? ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందట. వీడికి 20 రోజులు బాగా జ్వరం వచ్చిందట. 20 రోజులు మూసిన కన్ను తెరవలేదట. ఇక తప్పనిసరిగా వీడు వెళ్లడం ఆగిపోయింది. వచ్చిన ఛాన్సు పోగొట్టుకోవడం ఎందుకని ఆ అమ్మాయిని మాత్రం పంపించేశారట. వీడికిప్పుడు జ్వరం తగ్గింది, కానీ గాలి మార్పు చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు సలహా ఇచ్చారట. అందుకని వాడు నెల రోజుల పాటు ఈ పల్లెగాలి సేవించడానికి వస్తున్నాడన్నమాట. పై గదిలోనే వాడుండేది. కొంచెం వెళ్ళి చూడమ్మా. ఆడపిల్ల చేయి పడితే ఎక్కడలేని అందం వచ్చేస్తుంది ఇంటికి. నౌకర్ని వెంటబెట్టుకుని పైకి వెళ్ళింది మందాకిని. వాసుదేవరావు గారి హయాంలో పునర్నిర్మాణం జరిగిన పెద్ద బంగ్లా అది. వాళ్ళది రావు బహదూరు వంశం కాబట్టి అందుకు తగిన హంగులతోనే ఉంటుంది. నగిషీలు చెక్కిన పెద్ద పెద్ద దర్వాజాలు, అద్దాలు అమర్చిన పెద్ద పెద్ద కిటికీలు, గోడలకి పైకప్పులకి లతలు పూలు వేసిన పెయింటింగ్స్, ఎక్కడ చూసినా ఖరీదైన అలంకరణ సామాగ్రి. కాని ఆడదిక్కులేని సంసారం కావడం వల్ల అవి ఉండాల్సిన చోట ఉండక వెలవెలిపోతూ ఉంటాయి. రావుగారి భార్య గతించి 25 ఏళ్లు గడిచిపోయింది. కొడుకు కోడలు హైదరాబాద్లో కాపురం. రావుగారు ఒక్కరే ఇంత బంగ్లాలో ఉంటారు. బంగ్లా పైభాగంలో నిలబడి చూస్తే మొత్తం ఊరికి కొంచెం దూరంలో ప్రవహించే కృష్ణానది కనిపిస్తాయి. బంగ్లా పైభాగంలో గోడలకి పావురాల కోసం కట్టించిన గోళ్లలో కోకోలాడే పావురాలు ఒక వినోదం. వాటి సల్లాపాలు కళ్ళకింపైన దృశ్యం. పళ్ళాల్లో పోసిన నీళ్లలో అవి రెక్కలు తప్తపలాడిస్తూ స్నానాలు చేయడం, పోతు పావురం పెంటి పావురం ముక్కులతో ఒకదాన్నొకటి పొడుచుకుంటూ సరసాలాడ్డం. మందాకిని ఇక్కడికొస్తే ఈ పావురాల కోసం పైకొస్తుంది. వస్తూ చేతి నిండా జొన్నలో లేక పప్పులో తీసుకొస్తుంది. అవి చల్లగానే పావురాలు రివ్వు రివ్వున ఎగురొచ్చి భుజాల మీద చేతుల మీద వాలతాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. నౌకరు సాయంతో పైగదులు శుభ్రంగా తుడిపించి అందంగా సర్ది కిందకొచ్చింది మందాకిని. ఏమ్మా, ఏదో పని మీద వచ్చినట్టున్నావు? పని మీదే వచ్చాను తాతగారు. ఆ రవిగాడుకో సుమతికో ఆసమ్మకో పోచమ్మకో ఫీజు డబ్బుల కోసమేగా. ఎందుకమ్మా వెధవులందరినీ పోగు చేసి వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడతావు? ఇంత కష్టపడి నువ్వు ఫీజులు పుస్తకాలు బట్టలు చందాలెత్తి సర్దితే వాళ్ళు సక్రమంగా చదువుతున్నారంటావా? ఆ అనుమానం ఎందుకొచ్చింది తాతగారు? రవి జిల్లాకి ఫస్ట్ వచ్చాడు ఇంటర్లో. సుమతి ఎస్ఎస్సిలో స్టేట్కి సెకండ్ వచ్చింది. ముకుందం జానకి అందరూ ఫస్ట్ క్లాసు స్టూడెంట్లుగానే పేరు తెచ్చుకున్నారు. రవి గురించి నాకు అనుమానంగా ఉంది. కొంచెం వాడినో కంట కనిపెట్టు. మందాకిని కలవరంగా ఏ విషయంలో తాతగారు అని అడిగింది. మొన్న రాత్రి చేలు చూసి వస్తుంటే ఒక సంఘటన జరిగిందమ్మా. ఏంటండి? రావుగారు చెప్పసాగారు. పశ్చిమ కొండల వెనక సూర్యుడు కుంగిపోయి అప్పుడే అరగంట గడిచిపోయింది. చంద్రుడు క్షీణపక్షంలో ఉన్నాడేమో. చక్కని నీలిదనం సంతరించుకుని ఆకాశంలో చుక్కలు రాసులు పోసినట్టుగా ఉన్నాయి. మణులు మాణిక్యాల్లా మెరిసిపోతున్నాయి చుక్కలు. రావుగారు ఊరికి కొంచెం దూరంగా ఉన్న పొలాలు చూసుకుని జీతగాళ్లతో మాట్లాడి ఊరంచునే ఉన్న మామిడి తోటలను చూస్తున్నారు. ఎండుడాకులు కాళ్ళ కింద పెళ్లును విరుగుతున్నాయి. ఈ దారి ఈ శబ్దం ఆయనకు పరిచితమే కాబట్టి నిర్భయంగా 70 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుల్లా దిటవుగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చేతిలో పొన్నుకర మాత్రం ఉంటుంది. తోట మధ్యకొచ్చేసరికి చెట్టు పక్క నుంచి ఎవరివో 3 ఆకారాలు ఆయన ముందుకొచ్చాయి. ఒక ఆకారం ఒడ్డు పొడుగు చూసి వెంక అన్నారు రావుగారు. వెంకడు ఆ తోటమాలి. 4 ఎకరాల మేర మామిడి చెట్లున్న ఆ తోట అయిందే. ఇదే కాదు, పళ్ళ చెట్లున్న తోటలు 7-8 దాకా ఆయనకున్నాయి. వెంకడు సంకడు ఇక్కడెవరూ లేరు గాని మేం నీతో మాట్లాడాలని వచ్చాం వాసుదేవరావు. అందరితో గౌరవ మర్యాదలు అందుకునే రావు బహదూరు వాసుదేవరావు గారు ఆయన. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ దొరగారు అని పిలుస్తారు ఆయన. ఆ ఏకవచన సంబోధనకు గొంతులో వినిపిస్తోన్న నిర్లక్ష్యానికి ఆయన నివ్వెరపోయారు. మేం విప్లవ గ్రూపుకు చెందిన వాళ్ళం అంటే మేమెవరమో నీకు అర్థమై ఉంటుంది.
పిడుగు పడినట్టు నిశ్చేష్టులయ్యారు రావుగారు. నీకున్న మళ్ళు, మాన్యాలు, డబ్బు, దస్కం, నువ్విచ్చిన వడ్డీలు, వాగులు అన్ని వివరాలు సేకరించాం. ఈ చుట్టుపక్కల 50 మైళ్లలోపు నువ్వే గొప్ప భూస్వామిగా, ధనస్వామిగా తేలింది. నీ కుటుంబ సభ్యులు మొత్తం 5 మంది. నీకున్న భూ ఆస్తి 2000 ఎకరాలు, అంటే తలసరి 400 ఎకరాలు. ఈ ఊళ్ళో ఒక్క ఎకరా కూడా లేని కుటుంబాలు 300 పైచిలుకున్నాయి. మీకు మాత్రం మనిషికొక్కడికి 400 ఎకరాలు. ఈ 300 పేద కుటుంబాలు మీ పొలాల్లో, మీ తోటల్లో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తారు. కానీ వాళ్లకు 4 వేళ్లు సరిగ్గా నోట్లోకి పోవు. తలదాచుకునేందుకు సరిగ్గా గూడు కూడా ఉండదు. కాని మీరు ఒకనాడు ఒక్క చెమట బిందు చిందించకపోయినా చెలువరాతి భవంతుల్లో జీవించగలరు. ఈ క్షణంలో ఎంత ఖరీదైన భోజనం కావాలనుకున్నా తినగలరు. ఎంత విలాసవంతమైన జీవితాన్నైనా అనుభవించగలరు. కార్లు, ఎయిర్ కండిషన్లు, విమానాల్లో ప్రయాణాలు. ఓ, మీ దర్జా ఏమని చెప్పాలి? ఎవడబ్బ సొమ్మురా ఎక్కెక్కి ఏడ్చావన్నట్టుగా ఎందరి శ్రమను దోచి నీ బొక్కసం నింపుకున్నావు. చిన్న చేపలను పెద్ద చేప మింగి బలిసిపోయినట్టుగా బలిసిపోయావు. ఇంకా బలిసి నీ పక్కనున్న చేపలన్నింటినీ మింగడానికి వీలేదు. నీ భూములన్నీ కుటుంబానికి అంతనికి పంచిపెట్టు. లేదా నీ భూములన్నీ మేమే లాక్కుని పేదవాళ్ళకి పంచిపెడతాం. దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి. అతడి పక్కనున్న ఇద్దరు దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి అంటూ అరిచారు. 2000 ఎకరాలు సీలింగ్లో పోయాయి. ఇప్పుడున్నవన్నీ చట్టసమ్మతంగానే ఉన్నాయి. ఇవి కూడా లాక్కుంటావంటే ఇదే న్యాయం? ఎలాగో గొంతు పెగుల్చుకునన్నారు రావుగారు. సీలింగ్లో పోయాయని ఏటిలో కొట్టుకుపోయినట్టుగా చెబుతున్నావే? గొవ్వల గుడ్లు పెట్టే ఎందుకు పనికిరాని చెవిటి పొలాన్నిచ్చి ప్రభుత్వం నుంచి లాభసాటిగా నష్టపరిహారం పొందావు. సీలింగు నీకింకా లాభం కలిసొచ్చేలా చేసిందే కానీ నష్టపరచలేదు. ఒక మనిషికి 400 ఎకరాలు ఉండొచ్చునని ఏ చట్టం చెబుతోంది? నౌకర్ల పేరున, చట్టాల పేరున రాసి అధికారులు నువ్వు లాలుచీ పడకపోతే 2000 ఎకరాలకు యజమానిగా ఉండగలవా? భూ ఆస్తి సంగతి సరే. చుట్టుపక్కల 7-8 ఊళ్లకు నువ్వే పెద్ద షావుకారివి. తాకట్టులో ఎన్ని నగలున్నాయి, ఎన్ని తాకట్టు పత్రాలున్నాయి. చిన్న రైతులను మింగడానికి నువ్విచ్చే అప్పులు, నగలు ఎరగా ఉపయోగపడతాయి. అప్పులిచ్చి, నగలిచ్చి మెల్లిమెల్లిగా వాళ్ల భూముల్ని కాజేసి నువ్వు బలిసిపోతూ వాళ్ళని వ్యవసాయ కూలీలుగా మరుస్తావు, అవునా? అసలు నీ దగ్గర ఇంత డబ్బు మూలగడానికి, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా కావడానికి కారణం ఏంటంటావు? బాగుంది, వాళ్ళని నేనే దోచేసి లేనివాళ్లుగా మరిచినట్టు మాట్లాడుతున్నారే. పురుళ్ళు, పుణ్యాలు, పెళ్లిళ్ళు, వాటి కోసం అప్పులు చేయడం, అతివృష్టి, అనావృష్టి వల్ల తీర్చలేకపోవడం, ఏవో వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ లేమికి బాధ్యత నాదా? సరే, నీ దగ్గర ఇంత డబ్బు మూలగడానికి కారణం చెప్పు. తరతరాలుగా మేం జమీందారులం. ఈ భూ ఆస్తి, రొక్కం వంశ పారంపర్యంగా నాకు సంక్రమించింది. దీన్ని నేను సంరక్షించుకుని నా పిల్లలకు అందజేస్తున్నానే తప్ప ఎవరింటికి కన్నం వేసి సంపాదించలేదు. నీ తాతలు జమీందారులు ఎలా అయ్యారు? ఏ ఏనుగో వచ్చి పూలమాల మెడలో వేసి జమీందారికి పట్టాభిషక్తుని చేయలేదు. మీ కింద పనిచేసే కూలీల శ్రమ, దోపిడీ, నగలకిచ్చి, వడ్డీలకిచ్చి వాళ్లకున్న ఎకరా, అరెకరా కైంకరించేసి సంపాదించిందే కదా జమీ అంటే. మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఇంకా బక్కవాళ్లని మింగేస్తూ పోతారు. అందుకని మీ బూర్జువా వర్గాన్ని అంతమొందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి మీ ఆస్తిపాస్తుల్ని పేదవాళ్ళకి ఇచ్చేయండి, లేదా మేమే లాక్కుంటాం. ఇది ఫస్ట్ వార్నింగ్. సెకండ్ వార్నింగ్ వరకు ఓపిక పడితే నీ కాళ్ళు చేతులు నీకుండవు. 3వ వార్నింగ్ వరకు మొండికేస్తే తల కూడా ఉండదు. జాగ్రత్త. దున్నేవాడిదే భూమి. బూర్జువా వర్గాన్ని సమూలంగా నిర్మూలిస్తాం. వ్యవసాయ విప్లవం వరిదిల్లాలి. విప్లవ పార్టీ వరిదిల్లాలి. నినాదాలు చేస్తూ చీకట్లో కలిసిపోయారు. ఇది నిజమా తాతగారు? మందాకిని నమ్మలేనట్టుగా అడిగింది. మన ప్రాంతంలో తీవ్రవాదుల బెడద ఇది వరలో లేదు. ఇప్పుడిప్పుడే పాకుతున్నారన్నమాట. వీళ్ల బెదిరింపులకు నేను భయపడతాననుకున్నారు. మా మణి పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిన ఏడాది లోపులే ధైర్య సాహసాలకు మారుపేరుగా పేరు తెచ్చుకున్నాడు. వాడికి కబురు చేశాను. వాడొస్తే వీళ్లను నిర్దాక్షిణ్యంగా రూపం ఆపుతాడు అన్నారు రావుగారు. కాళ్ళు చేతులు నరుకుతామనగానే ఉన్నదంతా ఊరి వాళ్లకు పంచిపెట్టేస్తాను అనుకున్నారు పిచ్చి సన్యాసులు. అయినా ఈ హెచ్చుతగ్గులు ఈ సమాజంలో ఈనాటివి కాదు, ఆది నుంచి ఉన్నవే. ఇవాళ రూపుమాపుతామంటే వీళ్లకు సాధ్యమా? కాని తాతగారు, ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ ఉండాలని ఒప్పుకుంటారా? కాని ఈ సమాజంలో ఇవి ఎంతమందికి ఉన్నాయంటారు? కొద్ది మంది దగ్గర మాత్రమే ధనం కుప్పలుగా పోగుపడి దరిద్రుల్ని అసంఖ్యాకంగా తయారు చేస్తున్నారు కదా. 90% దరిద్రుల్ని 10% ధనవంతులు పరిపాలిస్తున్న వ్యవస్థ మంది. ఈ వ్యవస్థను మార్చాలని, ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ ఉండే వ్యవస్థ రావాలని కొందరి ఆశయం. ఆ ఆశయంలో నాకు తప్పు కనిపించడం లేదు అంది మందాకిని. మార్చాలన్న ఆశయం మంచిదే, నేను కాదన్ను.
కాని ఇలా ధనస్వాముల్ని భూస్వాముల్ని కొల్లగొట్టి దరిద్రులందరికీ పంచినంత మాత్రాన ఇక అందరూ చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారంటావా? నిజంగా అదే వాళ్ల ఆశ అయితే అది అర్థం లేదంటాను. అర్థం లేందే కాదు, అది అనర్థ హేతువు కూడా. నేనే ఈ ఊరి దరిద్రులందరినీ పిలిచి తలా 5 ఎకరాలు పంచుతాననుకో, ఇక వాడికి అన్నీ వచ్చేస్తాయా? తాగుళ్లకి, తందనాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి 5 ఎకరాలు హారతి కర్పూరం చేసి 3 రోజుకల్లా చిప్ప పట్టుకుపోడా? అప్పుడు పదో పరకో చిప్పలో వేసేందుకు మా బోటి వాళ్ళం మిగలమే. ఎందుకొచ్చిన కమ్యూనిజం, ఎందుకొచ్చిన సోషలిజం? పేదల పట్ల ఆయన చేసిన వెటకారానికి మందాకిని మనసు చివుకుమన్నట్టుగా అయింది. ధనవంతులు ఇంకా ధనవంతులుగా, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్లుగా మారే వ్యవస్థ కలకాలం సాగాలంటారా? ఇది అమానుషమైన ఆలోచన తాతగారు. సోషలిస్టు సమాజం రావాలంటే మీ బోటి అంటే బూర్జువా వర్గాన్ని కొల్లగొట్టడమే మార్గమంటే కూడా నేను ఒప్పుకోను. ఏ అజ్ఞానం వాళ్ళని అట్టడుగు వర్గంగా మార్చిందో, ఏ స్తబ్దత వాళ్ళని జడులుగా మార్చిందో వాటిని కొల్లగొట్టాలి. దేశం పట్ల, సమాజం పట్ల, ముఖ్యంగా తమ జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పరచుకోగలిగితే ధనం ఏ ఒక్క చోట కుప్పబడిపోకుండా అందరూ పంచుకునే చైతన్యం వాళ్లలో వస్తుంది. ఈ వ్యవస్థలో మార్పు అట్టడుగు నుంచి రావాలి. చైతన్యం అట్టడుగు నుంచి రావాలి. కానీ మీ బోటి వాళ్ల మీద దాడి చేయడం వల్ల, మీ వర్గంలో బీతావహం సృష్టించడం వల్ల రాదంటాను. వాళ్లను చైతన్యపూరితులను చేయండి, ఎవరు కాదంటారు? నా బోటి వాళ్లను కొల్లగొడతామంటే ఏమన్నమాట? ఇక నేను వడ్డీలకిచ్చి వాగులకిచ్చి నెమ్మదిగా వాళ్ల ఆస్తి కాజేస్తున్నానట. నేను వస్తువులో ఏదో తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వకపోతే ఇంకెవరో ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళకైనా వీళ్ళు వడ్డీలు డబ్బులు కట్టాల్సిందే కదా. నేను ఇవ్వక ఇంకెవరో ఇవ్వక వాళ్ల గతేం కావాలి? డబ్బు తీసుకెళ్లి ఏ పిల్ల పెళ్ళో చేస్తారు, లేదా వ్యవసాయంలో పెడతారు. ఏదో ఒక పని జరిగి వాళ్ళు లాభపడతారే గాని నష్టపడరు కదా. అలాంటప్పుడు నేను వడ్డీలు వాగులు ఇవ్వడం అన్యాయం ఎలా అవుతుంది? నేనింకా ఇచ్చేది ధర్మ వడ్డీ, 2 రూపాయల మించి తీసుకోను. అందరూ 3 నుంచి 10 రూపాయల వరకు తీసుకుంటారు. నిజమే, ధర్మప్రభు అని ప్రజల్లో ఆయనకి మంచి పేరుంది. ఎవరు ఏ అవసరం వచ్చి అడిగినా ఆయన కాదనరు. సాధ్యమైనంత వరకు ఇస్తుంటారు. ఎందరికో ఆపదల్లో సాయం చేస్తుంటారు. రవికి 200 ఫీజు కట్టాలి తాతగారు. వాడికి ఇవాళ అర్జెంటుగా కావాలట. రావుగారు లేచి వెళ్లి డబ్బు తెచ్చిస్తూ, మొన్న ఆ ముగ్గురులో ఒకడికి రవి పోలికలు కనిపించాయి. ఆ ఒడ్డు, పొడవు, గెడ్డం, ఆ నిలబడ్డ తీరు అన్నారు. మందాకిని ముఖం వివరణమైంది. ఆమె ముఖం చూసేసరికి ఆయన కొంచెం వెనక్కి తగ్గారు. ఊరికే నాకు అలా అనిపించిందేమో. అతడు కాకపోవచ్చు, కానీ ఎందుకైనా మంచిది. వాడినో కంట కనిపెట్టు. రవి స్వభావం నాకు బాగా తెలుసు. ఉగ్ర స్వభావి. ఏడాది క్రితం యాదమ్మ విషయంలో వాడు చేసిన గొడవ గుర్తుందా? ఉంది అన్నట్టుగా తలూపింది మందాకిని. యాదమ్మ అనే కూలమ్మాయి రెడ్డిగారి కొడుకు కామదాహానికి బలైంది. ఊరంతా అటుడికిపోయినా పెద్దరెడ్డిగారి దగ్గరికి వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది. రవి ఆ సాహసానికి పూనుకున్నాడు. కాని అతడి వెంట ఎవరో మద్దతుగా వెళ్లడానికి తయారు కాలేదు సరికదా. అతడిని నిరుత్సాహపరిచి భయపెట్టారు. పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటావు? వాళ్ళు పగబడతారు. అయినా ఇప్పుడు నువ్వు సాధించేదేంటసలు? పాడైపోయిన పిల్ల పవిత్రురాలవుతుందా? ఏం చేసినా పవిత్రాలనే చేస్తాను అన్నాడు రవి. అదెట్లా చేస్తావు? ఆ రెడ్డి కొడుకు యాదమ్మను పెళ్ళాడేటట్లు చేస్తే ఆమె పవిత్రురాలే అవుతుంది కదా. ప్రపంచంలో 8వ వింతను చూసినట్టుగా చూశారు రవిని. చిన్నవాడివి, అనుభవం లేని మాటలు, అనుభవం లేని ఆలోచనలు. రెడ్ల దౌర్జన్యానికి, మూతుబరుల దౌర్జన్యానికి ఎప్పుడూ ఆడకూలీలు బలవుతూనే ఉంటారు. అల్లరి పెట్టుకుంటే తమ బతికే బండ్లవుతుందని కిక్కురు మనరు. వాళ్ళెవరికీ జరగని న్యాయం ఈ యాదమ్మకు జరుగుతుందా? ఎందుకు జరగదు? అడిగేవాళ్లు లేక సాగుతున్నాయి వాళ్ళ ఆటలు. ఒకసారి తగిన గుణపాఠం చెబితే ఇలాంటి పని మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇవాళ యాదమ్మ బలైంది, రేపు నీ తల్లో చెల్లెలు అవుతుంది. అప్పుడు కూడా మునుల్లా ఈ శాంతవాక్యాలు మాట్లాడగలరా? రవి ఉద్రేకంగా అడిగాడు. అయినా మద్దతుగా ఎవరూ వెంట వెళ్లలేదు. రవి ఒక్కడే యాదమ్మని వెంటబెట్టుకుని వెళ్లి పోట్లాడాడు. ఎంత పోట్లాడినా యాదమ్మ బ్రతుకు అల్లరి మాత్రమే మిగిలింది. యాదమ్మ బ్రతుకి న్యాయం చేకూర్చలేకపోయాడు గాని ఒక రోజు రాత్రి ఇంటికి వస్తున్న రవిని చీకటిన చాటు చేసుకుని బుర్ర పగలగొట్టారు రెడ్డి మనుషులు. అతడు కోలుకోవడానికి 1 నెల రోజులు పట్టింది. రావుగారిచ్చిన డబ్బు కరిచీఫ్లో చుట్టుకుని లేచింది మందాకిని. వస్తాం తాతగారు అని చెప్పింది. చక్ తాతయ్య, తప్పుకోలేరు, అయిపోయింది మీ పని. షష్ఠి పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు చూసి ఇంకో 10 సంవత్సరాలు అవలేలగా చూసేయగల శరీర దారుఢ్యం కలిగిన వాసుదేవరావు, అటు 25 యవ్వనానికి పట్టం కట్టుకుని యువరాజులా దర్పం ఒలుకుతున్న యువకుడు మహీధర్, ఆయన పెద్ద మనవడు, ఆజానుబాహువు, మంచి స్ఫురద్రూపి.
మధ్యన బల్ల మీద చదరంగా ఉంది. ఆట మంచి రసపట్టులో ఉండగా చెక్ అన్నాడు మహి. తుపాకీ పేలినట్టుగా త్రుళ్ళిపడి చూశారు రావుగారు. మనవడు వేసిన ఎత్తుకు చిత్తైపోయి, ఒరే ఒరే సరిగ్గా చూసుకోలేదురా, వెనక్కి తీరా నీ గుర్రాన్ని, రాజు తప్పుకున్న మంత్రి ఎగిరిపోతుంది నీ గుర్రంతో ప్రాధేయపూర్వకంగా అన్నారు రావుగారు. అదేం కుదరదు తాతయ్య, మీ హార్సుతో నా మంత్రిని కొట్టేయాలని వస్తారు, వెనక ముందు చూసుకోకుండా. ఎత్తు వేశాక ఇక వెనక్కి తీసుకోవడం కుదరదు ఖచ్చితంగా చెప్పాడు మహీధర్. ఈ ఒక్కసారికి రా, జాలిగా ముఖం పెట్టారు రావుగారు. ఇదేం చదరంగమాట పిల్లలాట నా తండ్రి, ఈ ఒక్కసారికి రా. ఈ ఒక్కసారికి మాత్రమే, మరోసారి తొండి చేశారంటే ఇక ఆణ్ణం. హార్సుని వెనక్కి తీసి యథాస్థానంలో ఉంచాడు మహి. బ్రతుకు జీవుడా అని తన హార్సుని వెనక్కి తిప్పి యథాస్థానంలో ఉంచి వార్ధక్యం వల్ల ముద్దుబారిన బుర్రకు పొదును పెట్టసాగారు రావుగారు. ఆయన తిప్పలకి ఆయన్ని వదిలిపెట్టి పక్కన ఇందాక తను చదువుతున్న నవల తీశాడు మహి. దాదాపు 10 నిమిషాలు గడిచిపోయినా మంచి ఎత్తు స్ఫురించలేదు తాతగారికి. ఇంకా ఎంతసేపు తాతయ్య, ఉండరా. అంతలో శ్రావ్యమైన కంఠంతో ఎవరో చక్కటి సంస్కృత శ్లోకాలు చదవడం వినిపించింది. స్పష్టమైన ఉచ్చారణతో ప్రతి పదం మాధుర్యం తొణికిసలాడుతోంది. శాంతాకారం భుజగ సైనం. ఎవరు తాతయ్య పాడేది? ఆడవాళ్ళెవరూ లేని ఇంట్లో ఈ స్త్రీ స్వరం ఎవరిదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మహి. అబ్బా, ఇటు కదలకుండా చేస్తున్నాయిరా నీ 2 గుర్రాలును. చివరికి నా మినిస్టర్ను కొట్టేందుకే పగడ్బందీగా ప్లాన్ వేసినట్టున్నావు. మనవడితో ఆడమంటే మాటలనుకున్నారా తాతయ్య? మీ ఆమాత్యులు వారిని క్షణాలు లెక్కబెట్టుకోమనండి సగర్వంగా అన్నాడు మహి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం. పూజామందిరం నుండి శ్రావ్యంగా తేలి రాసాగింది స్వరం. ఎవరు తాతయ్య పాడేది? తిరిగి ప్రశ్నించాడు మహి. మందాకిని, రంగనాథం అమ్మాయి. ఇవాళ తండ్రి పూజకు రానట్టున్నాడు, వాళ్ళమ్మాయి వచ్చింది. సంస్కృతం వస్తుందా తాతయ్య? చాలా చక్కగా చదువుతోంది, శ్లోకాలు మంత్రాలు. తండ్రి దగ్గరే సంస్కృతం నేర్చుకుంది. రంగనాథమైనా ఊపిరి తిప్పుకోవడంలో కొన్ని అక్షరాలు మింగేస్తాడు, కానీ మందాకిని అలా కాదు. ఆ అమ్మాయి పూజకొచ్చిన రోజు మన పూజా మందిరంలో వేణుగోపాలుడు కొత్త కళతో వెలిగిపోతాడు. విగ్రహాలు తోమినా, పువ్వులు అలంకరించినా అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తుంది. ఇవాళ పువ్వుల కోసం ఉంచలేదేం రంగయ్య? పట్నం నుంచి చిన్నబాబు వచ్చారమ్మా. ఒకరికి 2 అయ్యారు. చిన్నబాబుకి పొద్దున్నే నాస్తా అలవాటంట. వంటాయనికి దోశలు పోయడంలో సాయం చేస్తూ ఇవాళ పూల సంగతి మర్చిపోయాను. ఎప్పుడొచ్చారు? మొన్న ఆదివారం. తనకెప్పుడూ పరిచయం లేని యువతి తనని బాగా ఎరుగున్నట్టుగా అడుగుతుంటే మహికి ఆశ్చర్యం వేసింది. 15 నిమిషాలు గడిచాయి. కొంచెం అన్యమనస్కంగా ఆడుతున్న మహి హఠాత్తుగా ఉలికి పడ్డాడు తాతగారు చెక్ అనేసరికి. సరిగ్గా చూసుకోలేదు తాతయ్య, నా మనసు ఎక్కడో ఉంది. ఎక్కడో ఎందుకుందిరా? రావుగారు మీసాలు సగర్వంగా మేలేశారు. నా తడాకా చూసావు కదా అన్నట్టు. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంటే వింటున్నాను. పాటకే అంత ముగ్ధుడివైతే మనిషిని చూస్తే ఇంకేమవుతావో. అంత బాగుంటుందా? ఉషోదయంలో మంచులో తడిసిన తెల్ల గులాబీలా, సాయంత్రం పూట పచ్చటి పందిరి మీద తెల్లగా విచ్చుకునే బొండు మల్లెపూలా. నేను సరిగ్గా చెప్పలేనురా. కవిత కందని సౌందర్యం ఆమెది. అంత అందగత్తా? ఎంతో నువ్వే చూడు. అంతలోనే వచ్చింది మందాకిని హారతి పళ్ళెం తీసుకుని. రావుగారు దిగ్గున లేచి భక్తిగా హారతి కళ్ళకద్దుకున్నారు. మందాకిని హారతి పళ్ళెం మహి ముందుకు తెచ్చింది. పున్నమి చంద్రుడు 20 ఏళ్ల అమ్మాయి రూపం ధరించొచ్చినట్లుగా ఉంది ఆమె ముఖం. గుండ్రని తెల్లని ముఖంలో కమలాలు పూసినట్టుగా పెద్ద పెద్ద కళ్ళు, ఉంగరాలు చుట్టుకుని దువ్వెనకు లొంగనట్టుగా ఉన్న ఒత్తైన జుట్టు, గులాబీ రంగులో వంపులు తిరిగిన చిన్న పెదవులు, పరిపూర్ణంగా వికసించిన అంగసౌష్ఠవం, కొంచెం పాతబడినట్టుగా ఉన్న పట్టుచీర కట్టుకునుంది. ముగ్ధుడే చూస్తున్నాడు మహి. చిరునవ్వుతో అతడి ముఖంలోకి చూస్తూ, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడు పర్వాలేదు, కానీ మీకు నేను బాగా పరిచయం ఉన్నట్లుగా పలకరిస్తున్నారే, నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. ప్రజలు ప్రభువులకు తేలికపోవచ్చు, కానీ ప్రభువులు ప్రజలందరికీ సుపరిచితులే చలోక్తులుగా అంది మందాకిని. ప్రజాస్వామ్యంలో ఈ ప్రభువులు ఎక్కడి నుండి ఊడిపడ్డారు? విస్మయం వ్యక్తం చేశాడు మహి. మీ జాగీర్లు పోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఈ ప్రజలు జమీందారులుగానే గుర్తుపెట్టుకుంటారు. అలాగా? తమాషాగా నవ్వాడు మహి. రంగనాథం రాలేదటమ్మా అడిగాడు రావుగారు. జ్వరం వచ్చింది తాతగారు. అసలు మొన్నటి నుండే జ్వరం వస్తోంది. మొండిగా అలాగే తిరుగుతున్నారు. ఇవాళ కూడా జ్వరంలో ఆయన స్నానం చేసి పూజకు రావడానికి తయారవుతుంటే బలవంతంగా పడుకోబెట్టి నేనొచ్చాను.
బిఏ రిజల్ట్స్ రేపు వస్తాయటమ్మా, పేపర్లో చూశాను. అవునండి, నేను కూడా చూశాను. ఇంకా చదువా, ఉద్యోగ ప్రయత్నమా? ఎంఏ పూర్తి చేయాలి తాతగారు. బిఏ రాశారా? అడిగాడు మహేష్. మందాకిని తల ఊగించింది. ఏ కాలేజీ? ఇల్లే కాలేజీ నాకు. ప్రైవేటుగా రాశారా? మొదటి సంవత్సరం వనితా కాలేజీలో చదివాను. తర్వాత సిటీలో ఉండి చదవడానికి వీలు కాలేదు, అందుకని ఇంటి దగ్గరే ఉండి రాశాను. అంతా స్వయం కృషి అన్నారు రావుగారు. నిజమైన విద్యాతృష్ణుంటే దానికి ఏదీ అడ్డుగా నిలవలేదని చెప్పడానికి మందాకిని మంచి ఉదాహరణ. తుఫాన్లా చుట్టుముట్టే ఆ కష్టాల్లో కూడా విద్యాతృష్ణ అనే ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోగలిగిందంటే సామాన్య విషయం కాదు. అందుకే అంటాను, మందాకిని అంటే ఒక అసాధారణ స్త్రీ అని. ఎందుకంటే అందరూ కష్టాల నుండి పారిపోయి సుఖంగా బ్రతకడానికి తాపత్రయపడితే, మా మందాకిని మాత్రం కష్టాల్ని ప్రేమిస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రావుగారి పొగడతకు కొద్దిగా సిగ్గుపడింది మందాకిని. తాతగారు చెప్పేదంతా నమ్మేకండి డాక్టర్ గారు. ఆయనకి నేనంటే గొప్ప వాత్సల్యం. ఆ వాత్సల్యం కొద్దీ నన్నంత గొప్పగా పరిచయం చేస్తున్నారు. తాతగారు, తీర్థప్రసాదాలు ఇక్కడికే తీసుకురానా? మీరు పూజా మందిరంలోకి వస్తారా అని అడిగింది. ఈ 4 అడుగులు వేయడానికి బతికిస్తే తీర్థప్రసాదాలు తమ మహిమను కోల్పోతాయమ్మా. వస్తాను పద అని లేచారు రావుగారు. రావుగారికి తీర్థప్రసాదాలు ఇవ్వడం పూర్తయ్యాక, నేనకొస్తానండి, నాన్నగారికి కషాయం కాచిస్తే మందు వేసుకుంటానన్నారు అని వెళ్ళిపోయింది మందాకిని. తల్లంటే తెలియని తను తల్లి లేని పిల్లలను తల్లి కంటే ఎక్కువ సాకుతోంది. దేవుడనేవాడు నిజంగా ఉంటే మందాకినికి ఈ ప్రపంచంలోనే స్వర్గాన్ని సృష్టించిస్తాడు అన్నారు రావుగారు. తల్లి లేదా తాతయ్య? ఈ పిల్లను భూమి మీద వేసి ఆ తల్లి కన్ను మూసింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ నిజంగా సవతి తల్లి అనిపించుకుంది. ఈ పిల్లను పెట్టని కష్టం లేదు. ఆ పిల్ల ఉసురు ముట్టిందేమో. తన పిల్లలకి తల్లి లేకుండా చేసి కానుపులో తను పోయింది. ఆవిడ 2 పిల్లల్ని మందాకిని సాకింది. సవితి తల్లి పోయినప్పుడు మందాకినికి ఎన్నేళ్లనుకున్నావు? 10 ఏళ్లే. ఆ 10 ఏళ్ల పిల్ల ఆరిందల పురిటి కందును కాళ్ల మీద వేసుకుని పాలు పడుతుంటే, స్నానం పోసి జోల పాడుతుంటే ఊరంతా అబ్బురంగా చెప్పుకున్నారు. ఆ 10 ఏళ్ల 20 ఏళ్ల వయసు వచ్చింది మందాకినికి. నేనెప్పుడు అడుగుతాను, నిన్ను అంత రాచి రంపాన పెట్టింది కదా మీ పిన్ని, ఆవిడ పిల్లల్ని నువ్వింత దయగా ప్రేమగా ఎలా చూడగలుగుతున్నావు అని. దానికి మందాకిని ఏం జవాబు చెప్పిందో తెలుసా? కన్న తల్లి లేని కొరత నాకు మా పిన్ని చూపింది కాబట్టే, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే నేను ఈ పిల్లలకే కాదు, ఏ పిల్లలకి తల్లి లేకపోయినా తల్లి లేని కొరత కనిపించనేయకూడదని తాతాలాడతాను తాతగారు అంది. చాలా వరకు ఒక మనిషిని చిత్రహింస పెడితే ఆ మనిషి మనసు బండబారి ఒక తిరుగుబోటుతనం తలెత్తుతుంది వాళ్ళలో. మందాకిని పిన్నిగారి పెంపకంలో మొరటుదేలి నిర్దాక్షిణ్యంగా తయారు కావడానికి బదులు ఇంతటి మృదుత్వాన్ని సహనాన్ని ఎలా పెంచుకోగలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తర్వాత చదరంగం ఆట అంత రసవత్తంగా సాగలేదు. మహి మనసు ఎందుకో బరువుగా తయారైంది. అంత అందమైన అమ్మాయికి తల్లి లేదా? పుట్టినప్పటి నుండి కష్టాలు పడిందా? తల్లి లేని తను తల్లి లేని పిల్లల మీద కరుణరసం వర్షించి ఆ లోటు తీర్చుకుంటుందా? మరనాడు కూడా పూజకు మందాకినే వచ్చింది. క్లుప్తంగా పూజ ముగించి, ఇవాళ నాన్నగారి పరిస్థితి కొంచెం ఆందోళనగా ఉంది, మీరొకసారి వచ్చి చూస్తారా డాక్టర్ గారు అని అడిగింది మహిని. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చూస్తాను, కానీ నా దగ్గర మందులేం లేవు కదా అన్నాడు మహి. మీరు రండి, టౌన్కి మనిషిని పంపి తెప్పిస్తాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగలరా? త్వరగా స్నానం చేసి వస్తాను. అలాగే. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఆ ఊరి పెద్ద బజార్లోనే ఉంటుంది రంగనాథం వాళ్ళిల్లు. ఒకనాటి తాత తండ్రుల వైభవం చాటుతున్నట్టుగా ఉన్న రాతి కట్టడం, 5 ఆర్చీలున్న పెద్ద వరండా, నెగిషీలు చెక్కిన ఎత్తైన ముఖద్వారం, ఆ ద్వారం దాటుతూనే పెద్ద హాలు, నల్లటి కరస్తంభాల మీద నిలిచిన చెక్క కప్పు, అక్కడక్కడ రాలిపోతున్న గోడ పెచ్చులు, ఊడిపోయిన కప్పు చెక్కలు ప్రస్తుతం ఆ ఇంటి యజమాని ఆర్థిక దుస్థితిని తెలియజేస్తున్నాయి. గుమ్మానికి గాజు పూసల పరదాలు, గోడలకి తగిలించిన చిత్రపటాలు పాతతరం వారి అభిరుచులకు గుర్తుగా మిగిలిపోయాయి. వీళ్లు హాల్లోకి అడుగు పెడుతుంటే 11 ఏళ్ల అమ్మాయి ఒకతే పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోతూ, నేను బడికి వెళుతున్నానక్క అంది. ఇది నా చెల్లెలు సుధా. ఇది పక్క వేస్తుందేమో అనుకున్నాను, కానీ నిన్న సాయంత్రం నుండి కులాసాగానే తిరుగుతుంది అని చెప్పింది మందాకిని. వింటున్నట్టుగా తలూగించాడు మహి. హాల్లో ఒక మూలగా నులక మంచం మీద ఒంటి మీద స్పృహ లేనట్టుగా పడున్నాడు రంగనాథం.
కాళ్ల మీద కప్పుకున్న దుప్పటి, కట్టుకున్న పంచె అస్తవ్యస్తంగా చెదురున్నాయి. నాన్నా, మందాకిని పిలిచింది. ఆయన పలకలేదు. మహి మంచం దగ్గరగా వచ్చి వంగి చేయి పట్టుకుని పల్సు చూశాడు. తర్వాత నుదుటి మీద, గుండెల మీద చెయ్యుంచి చూశాడు. టెంపరేచర్ తీవ్రంగా ఉందండి. మందులు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. అర్జెంటుగా వెళ్ళి తెచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరైతే చీటి రాయండి, ఎవరినైనా పంపిస్తాను. ఎంత అర్జెంటున్నా 2 గంటలైనా పడుతుంది. మహి ఒకసారి షర్టు జేబులు తడుముకుని, నేను పెన్ను కూడా తేలేదు, కాగితం పెన్ను ఇవ్వండి, మందులు రాస్తాను. ఈ ఇంజెక్షన్ ఇస్తే జ్వరం వెంటనే కంట్రోల్ అయ్యేది. జ్వరం 3 రోజుల నుండి అంటున్నారు. నిన్న మొన్న ఏం మందులు వాడారు అని అడిగాడు. నాన్నగారు ఎప్పుడు జ్వరం వచ్చినా, సుస్థి చేసినా ఆయుర్వేదం వాడతారు. ఆయన జీవితంలో అల్లోపతి వాడగా చూడలేదెప్పుడు. నాన్నగారికి ఆయుర్వేదం బాగా తెలుసు. ఆయనే స్వయంగా చాలా మందులు తయారు చేస్తారు శాస్త్రీయమైన పద్ధతుల్లో. ప్రిస్క్రిప్షన్ మందాకిని చేతికి ఇచ్చాడు మహి. ఇది తీసుకురావడానికి టైం పడుతుందన్నారు కదా, నేను వెళ్ళి మధ్యాహ్నం వస్తాను. జ్వరం తీవ్రంగా ఉంది కాబట్టి మీరొక పని చేయండి. తెల్లటి గుడ్డ తీసుకుని చన్నీళ్లతో అద్ది నుదుటి మీద ఉంచండి. తడిగుడ్డతో ఒళ్ళు తుడిచినా మంచిదే. ఆ తాపం అంత బాధించదాయన్ని. మందులతో పాటు బత్తాయిలు కూడా తెప్పించండి. ఒక్క సిరంజి, సూది తెప్పిస్తే డబ్బులు నేనిస్తాను. మహి వెళ్లి తిరిగి వచ్చేసరికి మందులొచ్చాయి. ఇంజెక్షన్ ఇస్తుంటే అబ్బా అంటూ కళ్ళు తెరిచాడు రంగనాథం. ఆయన కళ్ళు జ్వర తీవ్రతకు ఎర్రగా రక్తపు ముద్దల్లా ఉన్నాయి. ఈ సూది మందిచ్చే డాక్టర్ని ఎక్కడ పట్టుకొచ్చావమ్మా? అయిష్టంగా అడిగాడు. మన వాసుదేవరావు తాతగారి మనవడు మహీధర్ గారు నాన్న. వాసుదేవరావు మనవడే అయినా ఎక్కువగా వచ్చేవాళ్లు కాదు ఈ పిల్లలు. తల్లి మామగారితో ఒకసారి గొడవపడి ఆయన బ్రతికుండగా అత్తవారింటి అడుగుపెట్టనని ప్రతిన బట్టి వెళ్ళిపోయింది. రంగనాథం చివరిసారిగా 4 ఏళ్ల క్రితం చూశాడు మహిని. జ్వర తీవ్రతలో హఠాత్తుగా చూసి గుర్తుపట్టలేకపోయాడు. ఎప్పుడొచ్చావు బాబు? నీరస స్వరంతో అడిగాడు. 4 రోజులైందండి వచ్చి. నువ్వు అమెరికా వెళుతున్నట్టు చెప్పారు తాతగారు. తీరా బయలుదేరే ముందు బాగా జ్వరం వచ్చిందండి, ప్రయాణం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కులాసాగానే ఉంది కదా? కులాసాగానే ఉంది. కోలుకోవడానికి ఇక్కడ పల్లెటూరి ప్రశాంతమైన వాతావరణం బాగుంటుందని 2-3 వారాలుండి రమ్మని నాన్నగారు పంపించారు. ఈ సాకుతోనైనా జన్మభూమికొచ్చి 2 రోజులుంటున్నావు, సంతోషం. ఇక మాట్లాడడానికి శక్తి చాలనట్టుగా కళ్ళు మూసుకుని పడుకున్నారు. మాత్రలు వాడాల్సిన విధం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి తిరిగి రేపొస్తానని వెళ్ళడానికి తయారయ్యాడు మహి. కూర్చోండి, టీ తీసుకుని వెళుదురు. ఇప్పుడేం వద్దు. వద్దంటే ఎలా? ఏం మర్యాద చేయకుండా ఎలా పంపించాలి అని స్నిగ్ధంగా నవ్వింది మందాకిని. తినడానికో తాగడానికో ఏదో ఇస్తే తప్ప మర్యాద చేసినట్టు కాదా ఏం? అదేంటో నాకు తెలియదు గాని ఇవాళ మాత్రం మీరు టీ తీసుకుని వెళ్లాల్సిందే. అయితే పాలుంటే ఇవ్వండి. టీ వద్దు, టీ నాకు అలవాట్లేదు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు మహి. 5 నిమిషాల తర్వాత పొడుగాటి గ్లాసులో నిండా పాలు తీసుకొచ్చింది మందాకిని. కొండలో బాగా తాగిన పాలు కమ్మటి వాసనతో గ్లాసు ముందుకు రాగానే, బాబోయ్, ఇన్ని పాలు తాగలేనే, కొన్ని తీయండి, లేకపోతే ఓ ఖాళీ గ్లాస్ తీసుకురండి, 50-50 చేసుకుందాం అన్నాడు. పాలే కదా, తీసుకోండి. బలవంతంగా గ్లాసు చేతికిచ్చింది మందాకిని. చాలా రుచిగా ఉన్నాయి. ఎలా కాచారు? పిడకల మీద కుండలో. నిజమా? పిడకల మీద కాస్తే ఈ రుచి వస్తుందా? సిటీలో ప్యాకెట్ పాలు పాల కుక్కర్లో కాచుకు తాగిన వాళ్లకు ఈ పాలు తాగితే అమృతం తాగినట్టుగా ఉంటుందంటే ఆశ్చర్యపోకండి. ఈ పాలు కోసమైనా ఈ పల్లెటూళ్ళలో ఉండిపోవాలనిపిస్తోంది. నిజంగా ఉండిపోండి. మీరు ఉండిపోతే మా పల్లె గొప్ప అదృష్టం చేసుకున్నట్టే. మీరుంటానంటే ఎడతెరిపి లేకుండా కొండల కొద్దీ పాలు తాగించే పూచి నాది అని నవ్వసాగింది మందాకిని. నవ్వుతున్న ఆమె ముఖంలో ఏ మల్లెలు జల్లు కురిసిందో ముగ్ధుడే చూశాడు మహి. పానకాల స్వామిలా క్షీరకాల స్వామిని చేస్తారన్నమాట. మరురోజు ఉదయం మందాకిని పూజకు రాగానే అడిగాడు మహి, మీ నాన్నగారికి ఎలా ఉంది? రాత్రి బాగా చెమట పట్టి జ్వరం విడిచింది, కాని బాగా నీరసంగా ఉన్నారు. జ్వరం వదలగానే మనిషి లేచి ఉరుకులు పరుగులు పెడతాడా? కోలుకోవడానికి 2-3 రోజులు పడుతుంది కదా. పూజ ముగించి ఇంటికి వెళుతున్న మందాకినితో పాటు మహి కూడా బయలుదేరాడు. ఎళ్లవైపు పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు మహి. నేను సీరియస్గా అడుగుతున్నాను డాక్టర్ గారు, మీరెందుకు ఇక్కడే ఉండిపోకూడదు? ఎక్కడా? ఈ దారి మధ్యలోనా? పొక్కున నవ్వింది మందాకిని. వైద్యంతో పాటు హాస్యం కూడా బాగా నేర్చుకున్నారా? నేను సీరియస్గా అడుగుతున్నానని చెబుతున్నాను కదా. ఈ గ్రామ వాసులు ఏ రోగం వచ్చినా నాటు వైద్యుల చేతిలో తమ ప్రాణాలు పెట్టేసి భజన చేస్తారు.
సరైన వైద్యం లేక ఎందరో అకాల మృత్యువాత పడతారు. సరైన సమయంలో డాక్టర్ సహాయం లేకనే మా అమ్మ, మా పిన్ని తమ పిల్లల్ని తల్లిలేని పిల్లల్ని చేసి పోయారు. మీ అవసరం ఉన్న చోట మీ సేవలెందుకు అందించలేరు? మీ అవసరం అంతగా లేని చోటుకి వెళ్లాలని ఎందుకు తాపత్రయపడతారు? ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలనా? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు మీ పెద్దలు పోగు చేసి పెట్టారు కదా. ఇంకా ఎందుకు డబ్బు వెంట పరుగులు పెడతారు? మహీ ముఖంలో నవ్వు మాయమైంది. మీరు కమ్యూనిస్టులా? అలా ఎందుకనిపించింది మీకు? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు మీ పెద్దలు పోగు చేసి పెట్టారనడంలో మీ ప్రవృత్తి తొంగి చూసినట్టుగా అనిపిస్తుంటే మీరు ధనికుణ్ణి ద్వేషిస్తారేమో అనిపించింది. నాకు కమ్యూనిస్టు, మార్కిస్టు అని పేరేం పెట్టద్దు, కానీ నాకు ధనికుల పట్ల సదాభిప్రాయం మట్టుకు లేదు. నా పట్ల కూడానా? మహి పేలవమైన స్వరంతో అడిగాడు. మీరింకా 2 చేతులా సంపాదించడం మొదలు పెట్టలేదుగా? అయితే బ్రతికించారు. తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పరెందుకు? ఇంతవరకు ఈ విధంగా ఆలోచించే అవసరం ఏర్పడలేదు. ఇప్పుడు ఆలోచిస్తారా? ఆలోచించడానికేమీ అభ్యంతరం లేదు, కానీ అది అసంభవం అనుకుంటాను. ఎందుకంటే నా జాతకాన్ని మా మమ్మీ ఎప్పుడో రాసి పెట్టేసింది. నేను ఫారెన్ వెళ్ళి ఇంకా పెద్ద డాక్టర్నై నా భార్యతో కలిసి నగరం నడిబొడ్డున నర్సింగ్ హోం తెరిచి చాలా గొప్ప డాక్టర్నైపోవాలని ఆవిడ కోరిక. గొప్ప డాక్టర్ అంటే అర్థం తెలుసు కదా. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. మీ కాబోయే భార్య కూడా డాక్టర్ అని విన్నాను. విన్నది నిజమే. ఇద్దరం కలిసి వెళ్లి పై చదువు పూర్తి చేసి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ నాకు జ్వరం వచ్చి నా ప్రయాణం ఆగిపోయింది. వచ్చిన అవకాశం నా కోసం పోగొట్టుకోవద్దని నేనే ఆమెను పంపించేశాను. సౌందర్యాన్ని పంపించడం కోసం మొదటిసారిగా మమ్మీతో పోట్లాడాను. సౌందర్య చాలా అందమైన పేరు. మనిషి కూడా బాగుంటుందా? ఆ, మీ అందంతో ఎవరైనా పోటీ పడగలరు అనుకుంటే అందుకు సౌందర్య మాత్రమే తగిందని చెప్పగలను. అనుకోకుండా తన సౌందర్య ప్రశంస రావడంతో మందాకిని ముఖంలో అరుణ రేఖలు విరిశాయి. మీది ప్రేమ వివాహమా? ముహూర్తం పెట్టుకోవడం వరకు వచ్చి పెళ్ళాగిపోయిందని మీ తాతగారు చెప్పగా విన్నాను. తాతగారు మా సంగతులన్నీ మీకు చెప్పేట్టున్నారే? ఆ, ప్రతి చిన్న విషయం చెబుతుంటారు. నాతోటే కాదు, అందరితోటి చెబుతుంటారు. మీకు ఈ పల్లెటూళ్ళలో ఒక తాతగారున్నారని జ్ఞాపకం ఉంటుందో లేదో గాని ఆయన మాత్రం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటారు. గుమస్తా ఆనందయ్య ద్వారా ఎప్పటికప్పుడు మీ సంగతులు తెలుసుకుంటుంటారు. మీరు తీయించుకునే ఫోటోలు గప్చిప్గా ఆయన ఆల్బంలోకి వచ్చి చేరుతుంటాయి. అందరికీ ఆ ఫోటోలు చూపిస్తుంటారు. మీ గురించి, మీ చదువుల గురించి ఎంత గొప్పగా చెబుతారో తెలుసా? నా పెద్ద మనవడు డాక్టర్. వాడు పై చదువులకి అమెరికా వెళుతున్నాడు. వాడికి కాబోయే భార్య కూడా డాక్టరే. వాడికి గుణంలో అంతా తండ్రి పోలుకొచ్చింది. చాలా నెమ్మదస్తుడు. తల్లి గీచిన గీటు దాటని బుద్ధిమంతుడు. చిన్నవాడలా కాదు, పులి. తల్లిని అసలు లెక్క చేయడట. తల్లి అతన్ని ఇంజనీర్ని చెయ్యాలనుకుందట. తనకి ఇంజనీర్గా చేయడం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశాడట. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిపోయాడట. తల్లికి గర్వభంగం ఎప్పటికైనా ఆ కొడుకు వల్లే జరగాలి అని మీ గురించి తలచుకుని మురుస్తుంటారు. వృద్ధుల మనసు, ఆలోచనలు ఎప్పుడూ తన పిల్లల చుట్టే తిరుగుతుందని చెప్పడానికి ఆయన చక్కని ఉదాహరణ. మీరిక్కడ ఒక డాక్టర్గానే కాదు, ఒక వృద్ధుడి ఒంటరితనం పోగొట్టే ఒక మనవడిగా మీ బాధ్యత తీర్చుకోవడానికి కూడా మీరిక్కడ ఉండిపోయే అవసరం ఉంది. మీ నాన్నగారికి ఆ బాధ్యత మీకంటే ఎక్కువగా ఉన్న సిటీలో ఆయన చాలా వ్యవహారాలతో బిజీగా ఉంటారని విన్నాను. అవన్నీ వదిలిపెట్టుకుని ఇక్కడకు వచ్చేయడం ఆయనకు కుదరదు కనుక ఈ విషయంలో మీరేమైనా చేయగలిగితే చేయమని అర్థిస్తున్నాను. తాతయ్య ఒంటరిగా ఉంటారని తెలుసు, కానీ ఆయనంత ఒంటరితనంతో బాధపడుతుంటారని తెలీదు. నొచ్చుకున్నట్లుగా అన్నాడు మహి. నేను ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తాను, కానీ నేనిక్కడ ఉండిపోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇది నా ఒక్కడికి మాత్రమే సంబంధించిన విషయం కాదు కాబట్టి తాతయ్యని ఒప్పించి నాతో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కనీసం ఆ పనైనా చెయ్యండి. కొంచెం సేపు అయ్యాక అడిగింది. మీది ప్రేమ వివాహమా అన్నదానికి మీరేం జవాబు చెప్పలేదు. ఇంకా వివాహం కాందే? అవుతుంది కదా. మేమిద్దరం మంచి స్నేహితులం కావడానికి ముందే మమ్మీ ఆమెను తన పెద్ద కోడలుగా నిర్ణయించింది. అందం, చదువు, అంతస్తు అన్నీ ఉన్న సౌందర్యను కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. ఏ విషయంలోనూ మమ్మీది నాది ఒకే మాట ఉంటుంది. నా పెళ్లి విషయంలోనూ ఉంటుంది. నేను ఆమె మంచి స్నేహితులం అని చెప్పాను కదా. ఇద్దరం వైద్యాన్ని ప్రొఫెషన్గా ఎన్నుకున్నాం. మా ఇద్దరి ఆలోచనలకి చాలా సామీప్యం ఉంటుంది. ఇప్పటికీ నా సందేహం నివృత్తి కాలేదు.
ప్రేమ అని దేన్నంటారో నాకు తెలీదు. ఒకరంటే ఒకరికి ఉన్నిష్టాన్నే ప్రేమ అనేటట్టయితే ఆమెను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఇల్లు చేరువు కావడంతో సంభాషణ ఆగింది. ఈ రోజు ఒంట్లో కొంచెం కులాసాగా ఉండడంతో వసారాలో ఇనుప తీగల మంచం మీద కూర్చునున్నాడు రంగనాథం. ఎలా ఉంది పంతులు? రండి కుర్చీ తెచ్చివేయ్ సీను, కొడుక్కి పురమాయించారు. ఇవాళ కొంచెం కులాసాగానే ఉంది. ఇంకా అన్నం తినలేదు. కాని ఇంత వయసొచ్చాక నాకు మొదటిసారిగా సూదిగుచ్చిన ఘనత నీకే దక్కిందయ్యా. ఏ సుస్థి చేసినా నా మందులే నేను వాడేవాణ్ణి. లొంగడానికి కొంచెం టైం పట్టేదనుకో. అంతలో ఊళ్ళంతా ఓపులతో నీటిలో ఉబ్బిపోయిన శవంలా ఉన్న ఒకతను కర్ర సాయంతో అడుగులో అడుగు వేస్తూ వచ్చాడు. కొంచెం చెయ్యి చూడండి అయ్యగారు. ఏమైందిరా సాయిలు, ఇలా అయిపోయావేమిటి? జ్వరంతో నెల్లాళ్ళు మంచంలో పడ్డానయ్య గారు. మందులు మంత్రాలు అన్నీ అయ్యాయి. రోగం కాదని మంత్రాలు, మంత్రాలు కాదని మందులు, అవి ఇవి అన్నీ చేస్తుండగానే శరీరం ఉబ్బుకొచ్చిందయ్య గారు. ఏం దెయ్యమో ఏం రోగమో ఎరుకైతలేదయ్య గారు. మందు ఎవరి దగ్గర తిన్నావురా? బుడ్డ ఫకీరిచ్చిండు. బండెడు కట్టెలు కాల్చి కషాయం కాసిండు. కుండల కుండలు సెట్ల కషాయం తాగించిండు. రోగం వదలడానికి బదులు శరీరం నీరు పట్టిందయ్య గారు. మరి ఇది నీరా? వాడు కుండల కొద్దీ తాగించిన కషాయమా ఎరుకైతే లేదయ్య గారు. మనిషి అంత అనారోగ్యంగా కనిపిస్తున్నా కంఠం గంటం మోగించినట్టుగా ఉంది. చూసారా డాక్టర్ గారు, మీ బోటి డాక్టర్లు మీ శాస్త్ర విజ్ఞానాన్ని డబ్బు సంపాదించడం కోసం, పేరు సంపాదించడం కోసం కేటాయించుకుంటే ఇక్కడ ఈ అమాయకులు నాటు వైద్యాల పాల్పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీ కళ్ళతో చూస్తున్నారు కదా, ఆవేదనగా అంది మందాకిని. నాటు వైద్యులందరినీ ఒకే గాట కట్టకు మందాకిని. నేను కూడా వైద్యం చేస్తాను, శాస్త్రీయ వైద్యం. శాస్త్రం అంటే ఇంగ్లీషు వాళ్ళదే శాస్త్రం కాదు. మన ఆయుర్వేదం కూడా శాస్త్రమే. శాస్త్ర ప్రకారమే మందులు తయారు చేస్తాను. నా మందులు సరిగ్గా పథ్యం చేసే వాళ్లకు మాత్రమే ఇస్తాను. లేకపోతే మందులు వెకటిస్తాయి. ఇప్పుడొచ్చారు ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు. వీళ్లు రాకముందు ఈ దేశీయ వైద్యమే ఈ దేశ ప్రజల్ని రక్షించింది. కర్మంచాలక ఈ వాళ్ళమేం నాటు వైద్యులు అయ్యాం, నకిలీ డాక్టర్లమయ్యాం మీ చదువుకున్న వాళ్ళ దృష్టిలో. కొంచెం తీక్షణంగా అన్నాడు రంగనాథం. అయ్యి బాబోయ్, మీకెంత కోపం వచ్చింది. నాన్నగారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అనలేదు. మందాకిని నొచ్చుకుంది. సరే, మీ దృష్టిలో ఎంబీబీఎస్లు ఎండీలు మాత్రమే డాక్టర్లు కదా. ఆ గొప్ప ఏంటో నేను ఇప్పుడే తేల్చగలను. ఇప్పుడు ఈ డాక్టర్ గారికి నాకు పోటీ. ఎవరు గెలుస్తారో చూడు. ఈ పోటీను సరదాగా తీసుకునేట్టయితేనే అని నవ్వుతూ మహి వంక చూశాడు రంగనాథం. సరే, ఏ పోటీ పెడతారో పెట్టండి అన్నాడు మహి. వీడిని ముట్టుకోకుండా వీడి రోగమేంటో చెప్పాలి. అదెలా? పరీక్ష చేయిందే రోగ నిర్ధారణ ఎలా చేస్తాం? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మహి. అవును, పరీక్ష చెయ్యాలి. నాడి పరీక్ష, గుండె పరీక్ష, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మల పరీక్ష. ఒక్కో పరీక్షకి 10-15 ఫీజు. అవి చాలవని మళ్ళీ ఎక్స్రేలు. ఈ పరీక్షలన్నీ మూసి డబ్బులన్నీ హారతి కర్పూరమయ్యి వాడి జీవితానికే పరీక్షగా తయారవుతుంది మీ వైద్యం. ఆ పరీక్ష ఈ పరీక్ష అని ఇలా ఫీజులు గుంజకపోతే మీరు గొప్ప డాక్టర్లు ఎలా అవుతారు? బోర్డు కట్టిన ఏడాది లోపల మీకు కార్లొస్తాయి, మేడలు లేస్తాయి. ఆయన విసురుని విసురు కొంచెం బాధ కలిగించేటట్టుగా ఉన్న పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోనివ్వలేదు మహి. మీరు చెప్పగలరా ఏ పరీక్ష చేయకుండా అతడి రోగమేంటో? చెప్పగలను కాబట్టే పోటీ అన్నాను. వాడికి గర్భకామెర్లు. చూడు వాడి శరీర ఛాయ. తెల్లగా చెవికిపోయినట్టుగా లేదు. నువ్వు ఏ పరీక్ష అయినా చేయి, నేను చెప్పింది తప్పని చెప్పలేవు. సాయిలుకి ఏదో మందు పొట్లమిచ్చి పంపి చెప్పాడు రంగనాథం. వాడు 1-2 నెలల కంటే ఎక్కువ బ్రతకడు. రోగం చేయి దాటిపోయింది. కావాలంటే వాడి అడ్రస్ తీసి పెట్టుకుని 2 నెలల తర్వాత కబురు చేసి చూడండి. వాడి అడ్రస్ ఈ భూమి మీద గల్లంతా ఉంటుంది. శ్రోతలిద్దరూ ఉలిక్కి పడ్డారు. ఇప్పుడున్న మనిషి 2 నెలల తర్వాత ఉండడం తెలిస్తే ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. మందాకిని ఇంట్లోకి వెళ్లి గ్లాసులో పాలు తీసుకుని వచ్చింది. తీసుకోండి డాక్టర్ గారు. వచ్చినప్పుడల్లా మీరిలా మర్యాద చేస్తానంటే ఈ మర్యాదకు భయపడి నేను రావడం మానేయాల్సి వస్తుంది. ఈ మాత్రానికే భయపడతారా ఎవరైనా? నేను టిఫిన్లు భోజనాలు పెట్టడం లేదే. మా ఇంట్లో దేనికి లోటున్నా దీనికి మాత్రం లోటు లేదు. అవే కొద్దిగా మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఇంకేమీ అభ్యంతరం చెప్పలేదు మహి. దండాలు పంతులు. ఎదురుగా పాత చింతపండు రంగులో పెద్ద కొండ బోర్లించుకున్నట్టుగా ఉన్న కడుపుతో నిలబడ్డాడు ఒక ఆయన. బాగున్నారా శెట్టిగారు? మందాకిని, ఓ కుర్చీ పట్టురామ్మా. నేను కూర్చునేందుకు రాలేదు గాని ఒక మాట చెప్పి పోదామని వచ్చాను పంతులు. కొంచెం లోపలికి పోదాం రండి. పర్వాలేదు, ఇక్కడ చెప్పండి. ఇక్కడ కాదు, ఇంట్లోకే పోదాం రండి. మహీ వంక అనుమానంగా చూస్తూ అన్నాడు శెట్టి.
మన ఇంట్లో మనిషి లాంటి వాడే, చెప్పండి. ఊళ్ళో ఏం జరిగినా మీ మందాకినికే కావాలి. ఇలా ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకోవడం ఆమెకు మంచిది కాదని చెప్పండి. ఆడపిల్ల, అందులోనూ పెళ్లి కావాల్సిన పిల్ల. ఏం జరిగింది? కొంచెం కలవరపాటుతో అడిగాడు రంగనాథం. ఇంతవరకు ఈ రాముల శెట్టికి ఏ మచ్చలేదు. ఇన్నాళ్ళకి మీ కూతురు నాకు మసి పొలవడానికి ప్రయత్నించింది. 10 మందిలోనూ నా పరువు తీసేసింది. ఏం చేశావమ్మా? ఆయన్నే చెప్పనివ్వండి నాన్నగారు. నేను దేశసేవ చేద్దామని చౌకధరల దుకాణం డీలర్షిప్ తీసుకోలేదు. ఇంత శ్రమ పడితే 4 డబ్బులు గిట్టుబాటు అవుతాయనే. పోమలిన ఆయిలు నిన్న ఒక డబ్బా తిరుపతికి ఇచ్చానట. ఒక దొంగను పట్టుకున్నంత ఆర్భాటంగా పట్టుకుంది నన్ను. మందాకిని వైపు కోపంగా చూస్తూ చెప్పాడు శెట్టి. ఇచ్చానని చెబుతున్నారు, బదిలిచ్చారా? మందాకిని చురుగ్గా అడిగింది. బ్లాకేనమ్మా, బ్లాకే. దుకాణంలోకి సరుకులు ఊరికే ఎగిరి రావమ్మా. డీలర్షిప్ తీసుకోవడంతో మొదలవుతుంది మా తిప్పలు. అడుగడుగునా లంచాల బేరం. పై ఆఫీసర్ నుండి కింద ఉద్యోగి వరకు చేతులు తడితే తప్ప చక్కెర సంచులు, బియ్యం సంచులు మన ఊరి వరకు రావు. ఇక మా షాప్కు రెంట్ ఇస్తారా? సేల్స్ మ్యాన్ జీతం ఇస్తారా? బండికి రాయితీలు ఇస్తారా? ఆ ఖర్చులన్నీ మాకు ఎక్కడి నుండి గిట్టుబాటు కావాలి? వాళ్ళిచ్చే కొద్దిపాటి కమిషన్తో ఈ ఖర్చులన్నీ ఎలా వెళతాయి? వేలకు వేలు డిపాజిట్ కట్టి కోటా తెచ్చుకుంటే కనీసం వడ్డీ పైసలన్నా గిట్టుబాటు కావద్దా? చక్కెర సంచుల్లో తరుగులు, బియ్యం సంచుల్లో తరుగులు, అక్కడ ఆఫీసులో పైనుండి కింద వరకు చేతి తడుపులు. ఇక మాకేం లాభం ఉంటుందని రేషన్ షాప్ నడపాలి? ఎప్పుడైనా బ్లాక్ మార్కెట్ చేస్తూ పట్టుబడ్డామా ఇక కొంపంతా కడుక్కుంటే తప్ప బయటపడం. ఈ చేతులు తడుపుకున్న ఒకడు అప్పుడు అడ్డం రాడు. సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు శెట్టి. ఎంత ధైర్యంగా సమర్థించుకుంటున్నారో చూడండి తను చేస్తున్న అవినీతి పనిని. ఆఫీసర్లకి లంచాలు తినిపించమన్నదవడు. ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసం వస్తువులు ప్రజలకు న్యాయంగా చెందకుండా బ్లాక్ చేయమన్నదెవడు? కోపంగా అంది మందాకిని. లంచాలు పెట్టకపోతే ఒక్క చక్కెర సంచి, ఒక్క ఆయిల్ డబ్బా ఈ ఊరు వరకు రావమ్మా. లంచం ఇచ్చిన వాళ్ళకే కోటా ఎత్తిచ్చి ఇవ్వని వాళ్లకు మొండిచే చూపుతారు. ఇహ తింటారు ఊరి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే బియ్యం చక్కెర. కసిగా అన్నాడు చేతులు తిప్పుతూ. నువ్వు ఆఫీసర్లకి లంచాలు ఇవ్వడం కూడా ఊరికి ఉపకారం చేసినట్టే మాట్లాడుతున్నావే. రంగనాథం కల్పించుకుంటూ అన్నాడు. ఈ అవినీతి అన్నది అగ్నిపర్వతం లాంటిది మందాకిని. లోపల ఎక్కడో ఎక్కడో మురుగుతూ మండుతూ అగ్నిపర్వతం ముఖద్వారం నుంచి బయటపడుతుంది లావా. ఆ లావాని ముఖద్వారం దగ్గర చల్లార్చుదామంటే ఎలా? అసలు దావాగ్ని లోపల ఎక్కడో ఉంటుంది. దాన్ని పట్టుకోవడం, చల్లార్చడం నీ తరం కాదు. అవినీతి పరుడని శెట్టినొక్కడిని పట్టుకుంటే లాభమేమి? అవినీతి ఇక్కడ మొదలు కాలేదు కదా. అలాని అవినీతిని విచ్చలవిడిగా వదిలిపెట్టాలా నాన్నగారు? ఒక పౌరురాలుగా నా బాధ్యత నేను నిర్వహించద్దా? మందాకిని చురుగ్గా అడిగింది. అందరూ ఇలాగే ఆలోచించగలిగితే సమస్య తేలిగ్గా పరిష్కారమైపోదమ్మా. ఊరికంతా ఒక్కదాని ఇలా ఆలోచిస్తే లాభం ఏమిటి? భారత స్వతంత్రం కావాలని గాంధీ ఒకడే తెల్లవాళ్లతో తలపడ్డాడు నాన్నగారు. తర్వాత అనుసరించారు ఆయనను లక్షలాది ప్రజలు. ప్రాణాలు కూడా అర్పించారు. హిందువుల ఆత్మగౌరవం కాపాడడం కోసం వివేకానందుడు ఒక్కడే విదేశాలు వెళ్ళాడు. తగినంత ఆర్థిక బలం లేకుండానే మన మతంలోని ఔన్నత్యాన్ని ప్రపంచంలోని నలుమూలలా చాటొచ్చారాయన. ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలు. నా ఊరికి, నా ప్రజలకు శక్తివంచన లేకుండా ఏదైనా మేలు చెయ్యాలనుకుంటానే తప్ప నా ఒక్కదాని వల్ల ఏమవుతుందని నేనెప్పుడూ అనుకోను. ఒక అద్భుతమైన వస్తువును చూస్తున్నట్టుగా మందాకిని ముఖంలోకి చూస్తున్నాడు మహి. మీరంటే తాతయ్యకి గొప్ప ఇష్టం. ఇష్టమనే కంటే ఆరాధన అంటే సరిగ్గా ఉంటుంది. మీ గురించి ఏమీ అతిశయోక్తి చెప్పలేదని ఇప్పుడు తెలిసింది. ఒక మనిషిగా, ఒక పౌరురాలుగా నా బాధ్యత, నా కర్తవ్యం నెరవేర్చడం కూడా ఒక అద్భుతమైన విషయమా? ఎవరి విధిని వాళ్ళు మరిచిపోయిన ఈ మనుషుల మధ్య ఎవరైనా తమ విధిని ఇంత నిజాయితీగా నిర్వహించడం అద్భుతమైన విషయమే కదా. నీకెందుకమ్మా ఒకరి జోలి అని కూతుర్ని చివాట్లు పెడతాడేమోనని వచ్చి చెబితే ఇక్కడ అనుకూల వాతావరణం కనిపించక శెట్టి ముఖం దుమ్దుమ్లాడించుకుంటూ నిష్క్రమించాడు. రాత్రిపూట దొంగలు గోడలు తవ్వో, తలుపులు విరగొట్టో ఎప్పుడో ఎక్కడో ఒకసారే పడతారు. కాని శెట్టిలాంటి దొంగలున్నారే, వీళ్ళు పట్టపగలై మనుషుల్ని నిలువు దోపిడీ చేసేస్తారు. ఈ దోపిడీని, ఈ అన్యాయాన్ని, ఈ అవినీతిని ఎదుర్కోవాలన్న జ్ఞానమే ఈ మనుషులకి లేకుండా పోయింది. వీళ్లలో ఈ స్తబ్దత, ఈ జడత్వం ఎప్పుడు తొలుగుతాయి? తమని తాము రక్షించుకునే చైతన్యం ఎప్పుడొస్తుంది వీళ్లకు? మందాకిని ఆవేదనగా అంది. నీతి, నిజాయితీ అన్నవి ప్రతి మనిషి అలవరుచుకున్నప్పుడు వస్తుందమ్మా ఈ చైతన్యం. కాని పెద్ద చేప చిన్న చేపను తింటుంది. చిన్న చేప పెద్ద చేపకు ఎదురు తిరగాలంటే తను చిన్న చేపల్ని అందినంత వరకు తినేసి బలిస్తే తప్ప సాధ్యం కాదు అన్నాడు రంగనాథం. ప్రతి క్షణం మన కళ్ళ ముందు దోపిడీ జరిగిపోతూనే ఉంటుంది. దోపిడీ అని తెలియకుండానే పక్కవాణ్ణి మనమే దోచేస్తుంటాం. ఉదయం కూరలమ్మే వచ్చిందనుకో,
ఆకుకూర 6 కట్టలంటే టక్కున 7 కట్టలో 8 కట్టలు అడుగుతాం. వంకాయలు కిలో ₹2 రూపాయన్నరకే అడుగుతాం. తూగవలసిన కాయల కంటే ఓ 2 కాయలు ఎక్కువే తూగేట్టు చూస్తాం. మొత్తానికి బేరం మనకు లాభసాటిగా అయ్యేట్టు చేస్తాం. ఈ చేయడంలోనే అవతలవాణ్ణి దోపిడీకి గురి చేస్తున్నామన్న విషయం మనం గుర్తించాం. అవతలవాడు తక్కువ తిండనుకో ఓ పావల డబ్బులు గిట్టుబాటు అయ్యేట్టుగానే చూసుకుంటాడు. ఒకరిని ఒకరు దోచుకోవడమే ఈ ప్రపంచం. మాయా ప్రపంచం అనే కంటే దోపిడీ ప్రపంచం అంటే బాగుంటుంది. ఎవడి బాధ్యత వాడు నిజాయితీగా నిర్వహిస్తే అవతలవాడు దోపిడీ మోసం చేయలేడు నాన్నగారు. మీకో ఉదాహరణ చెప్పనా? 15 రోజుల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళొస్తున్నాను. కండక్టర్ నోట్లు తీసుకుని ఇవ్వవలసిన చిల్లర టికెట్ వెనక రాసిస్తున్నాడు. బస్సు ఒక స్టేజీ దగ్గర ఆగగానే ప్రయాణికులు తమకు రావాల్సిన చిల్లర కోసం కండక్టర్ని చుట్టుముట్టారు. కొందరికి ఇవ్వాల్సిన చిల్లరిచ్చి, కొందరికి వాళ్లలో వాళ్లకు సర్దుబాటు చేసి, అంటే ఒకడికి 2, ఒకడికి 3 ఇవ్వాల్సి ఉందనుకోండి, ₹5 నోటిచ్చి అది ఇద్దరినీ తీసుకోమని చెబుతున్నాడన్నమాట. అలా చేసి బస్సెక్కి స్టార్ట్ అన్నాడు. బస్సు కదులుతుంటే ఒకతను గబగబా బస్సు ఎక్కాడు. కండక్టర్ చొక్కా పట్టుకున్నాడు. నాకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండానే బస్సు పోనిస్తావేంటి అన్నాడు. ఆ గళ్ళ చొక్కా ఆయనకి ₹10 ఇచ్చాను. ఆయన దగ్గర నీ ₹5 తీసుకోమని చెప్పాను కదా అంటాడు కండక్టర్. నువ్వు ఎవరికిచ్చావో నాకు తెలీదు. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకివ్వు అంటాడతను. ఇంటి దగ్గర నుండి మూట కట్టి తెచ్చాననుకున్నావా? నీకు ఇవ్వాల్సింది అతనికి ఇచ్చానంటుంటే వెళ్ళి అతన్ని పట్టుకో అంటాడు కండక్టర్. వీళ్ల గొడవ ఎంతకో తెగలేదు. దిగిన ప్రయాణికులు ఊళ్ళోకి ఎప్పుడో వెళ్లిపోయారు. ఎవరి దారిని వాళ్ళు. గళ్ల చొక్కా వాణ్ణి ఎక్కడ పట్టుకుంటాడతను? అతడెంత అరిచిగీ పెట్టినా డబ్బులివ్వలేదు కండక్టరు. చివరికి అతని మెడ పట్టుకుని బస్సు దింపేసి రైట్ చెప్పాడు. మరో రోజు నేను తిరిగొచ్చే బస్సులో ఆ కండక్టరే ఉన్నాడు. సరిగ్గా అదే సంఘటన జరిగింది. అంటే కండక్టరు ప్యాసింజర్లని మోసగించే పాలసీ మీకు అర్థమై ఉంటుంది. కానీ అతడిని దోషిగా ఎలా నిలబెట్టగలం? అదంత సులభమైన విషయం కాదు. అసలు అలా మోసగించే అవకాశం ఈ కండక్టర్కి ప్యాసింజర్లు ఎందుకు ఇవ్వాలి? సరిగ్గా టికెట్ డబ్బులిస్తే ప్యాసింజర్లకు మోసపోయే అవకాశం ఉండదు కదా. చిల్లర లేదని 5 పైసలు 10 పైసలు తక్కువిస్తూనే ఉంటారు కండక్టర్లు. 5 పైసలే కాదా అని వీళ్ళు అడగరు. వాడు ఆ 5, 10 పైసలతో హోటల్లో డబుల్ టిఫిను బిర్యానీ మెక్కేస్తాడు. రావాల్సిన డబ్బులు టికెట్ మీద రాసున్నా అడగడం మర్చిపోయి దిగిపోయే వాళ్ళు తక్కువ ఉండరు. తప్పు కండక్టర్ది కాదు. సరిగ్గా టికెట్ డబ్బులు ఇవ్వాలన్న కనీస బాధ్యతని మర్చిపోయిన ప్యాసింజర్లదే తప్పు. మనకి చిల్లర దొరకాలంటే బస్సులో, సినిమా హాళ్ల దగ్గర దొరుకుతాయన్నట్లు నోట్లు పట్టుకెళితే మనకు జరిగే శాస్తి అది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మనుషులు ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వహించగలిగితే ఎదుటివాడి అక్రమానికి, అన్యాయానికి, మోసానికి గురయ్యే అవకాశం చాలా తక్కువ. మహి చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆమె మాటల్ని. అంతలో ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని 20 ఏళ్ల యువకుడొకడొచ్చాడు. మనిషి చువ్వగా చాకులా ఉన్నాడు. చామన ఛాయ ముఖానికి పెంచిన గెడ్డం, అతడి కళ్ళల్లోని తేజస్సు మేధావి లక్షణాలను వ్యక్తం చేస్తున్నాయి. అతడు లోపలికి వెళ్లబోతుంటే మందాకిని అంది, కొంచెం ఆగ్రవి, డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఇతను నా పెంపుడు కొడుకు రవికుమార్. డిగ్రీ అయిపోయింది. ఈయన డాక్టర్ మహీధర్, వాసుదేవరావు గారి మనవడు. రవి మందాకిని ఇంచుమించు ఒకే వయసు వాళ్లలా కనిపిస్తారు. మందాకిని రవిని తన పెంపుడు కొడుకని పరిచయం చేస్తుంటే విస్మయంగా చూశాడు మహి. రవి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద కొడుకుని ఒక్కసారి ఎలా సంపాదించగలిగారు అన్నాడు మహి. 10 సంవత్సరాల క్రితమే అతన్ని నేను దత్తత తీసుకున్నాను. నాకు మొత్తం కొడుకులు కూతుళ్ళు 8 మంది. మీరు పరిహాసం ఆడుతున్నారా? పరిహాసం ఆడే అవసరం ఏమిటి? నేను నిజమే చెప్తున్నాను. అక్క, నాకు ఆకలిస్తోంది, అన్నముంటే పెడుదువురా. రాత్రి కూడా నేనేం తినలేదు. రవి లోపల నుండి కేక పెట్టాడు. మీరు నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మందాకిని లోపలికి వెళ్ళింది. ఈ వయసునే తనకి పెంపుడు కూతుళ్ళు, పెంపుడు కొడుకులు ఏంటి పంతులు గారు? వదలని విస్మయంతో అడిగాడు మహి. మందాకిని భూమి మీద పడగానే తల్లిని పోగొట్టుకుంది నాయన. దురదృష్టవశాత్తు నేను మళ్లీ పెళ్లి చేసుకున్న కౌశల్య ఆమెను సరిగ్గా చూడలేదు. తల్లి ప్రేమకు ముఖం వాచినట్టుగా పెరిగింది. తన కన్నీళ్లు గుట్టుగా మింగుకుంటూ పెరిగింది. అందుకని తల్లి లేని పిల్లల్ని ఎవరిని చూసినా ఆమె కదిలిపోతుంది. వాళ్లకు తల్లి లేని లోటు తీర్చాలని తహతహలాడుతుంది. నేను మీకున్నాను, మీరు దేనికి దిగులు పడకూడదు, నేనన్నీ చూసుకుంటాను అని వాళ్లకు ధైర్యం చెబుతుంది. మాటలే కాదు, మాటకు కట్టుబడి నడుచుకుంటుంది. 10 ఏళ్ల వయసులోనే దానికింత గొప్ప బుద్ధి కలిగింది. వాళ్ల తిండి తిప్పల కోసం, చదువు సంధ్యల కోసం చందాలెత్తుతుంది.
ఇంట్లో లేనినాడు అన్నపూర్ణ కావిడి తాత దగ్గర అన్నం వడుకునొచ్చి ఆ పిల్లలకు పెడుతుంది. చక్కగా చదువుకుని పెళ్లి చేసుకుని ఓ అయ్య ఇల్లు మెట్టాల్సిన పిల్ల ఇలా జంజాటం ఎందుకు తగుల్చుకుందా అని అప్పుడప్పుడు కొంచెం చిరాకనిపించినా ఇంత ధర్మబుద్ధి కలిగిన పిల్ల నా కూతురైనందుకు నేను గర్వపడుతుంటాను. మౌనంగా ఈ చిరంజీవికి ఆశీస్సులు అందిస్తుంటాను. మహి ఇంటికొచ్చిన మందాకిని సంగతులే మనసులో మెదలసాగాయి. ఈ వయసులోనే ఇంత పరోపకార బుద్ధి కలగడం సాధ్యమా? ఇది జన్మ సంస్కారమా? తండ్రి వల్ల సంక్రమించిన సంస్కారమా? చిన్నతనంలోనే చవి చూసిన చేదు అనుభవాల ఫలితమా? భోజనాల దగ్గర అతడి పరధ్యానం చూసి, ఏంట్రా అన్నం కెలుగుతున్నావు? అమ్మ మీద మనసు మళ్ళిందా ఏంటి? అడిగారు తాతగారు. మందాకినికి కొడుకులు కూతుళ్ళున్న సంగతి మీకు తెలుసా తాతయ్య? నాకు తెలియకపోవడం ఏమిటి? వాళ్ళని మేపడానికి చదువు సంధ్యలకి డబ్బు కోసం నన్నే పట్టుకుంటుంది కదూ. ఆ పిల్లల్నే కాదు, ఊళ్ళో ప్రతి ఇంటి యోగక్షేమాలు ఒక తల్లిగా కనుక్కుంటుంది. తరచూ మురికి వాళ్ళు తిరుగుతుంది. వాళ్లతో కలిసి మురికి ఎత్తిపోస్తుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని బుద్ధులు చెబుతుంది. ప్రతి ఒక్కరికి చదువు రావాలన్న ఆశయం కోసం పాటుపడుతుంది. ఆ పిల్లను చూసినప్పుడల్లా అనుకుంటాను, పుడతారు కొందరు కారణ జన్ములు అని. ఆ పిల్ల పుట్టినరోజు సంఘటన ఇప్పటికీ నా మనసులో మెదులుతోంది. ఎవరో వచ్చి చెప్పారు, రంగనాథం గారి భార్య ఆడపిల్లను ప్రసవించి చనిపోయిందని. రంగనాథాన్ని ఓదార్చాల్సిన కర్తవ్యంతో వెళ్ళాను. గుమ్మానికి ఎదురుగా శవం పడుకోబెట్టుంది. కొంచెం దూరంలో పాత గుడ్డ మీద పుట్టిన పిల్లని పడుకోబెట్టినట్టుగా కాదు, పడేసినట్టుగా పడుంది. కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడుస్తోంది. ఆకలేసినట్టుగా చెయ్యి నోట్లో కుక్కుకోబోతోంది ఆ పిల్ల. ఆ పిల్ల మేనత్త కాబోలు. తల్లిని చంపి పుట్టావు, ఇంకా నీ ఆకలి తీరలేదా తల్లి అని ఈసడించడం నాకిప్పటికీ గుర్తే. ఏడ్చి ఏడ్చి పెదవులు ఎండుకుపోయాయి పాపం అంటూ తనింట్లో నుండి ఆవు పాలు తీసుకొచ్చి పత్తితో తడిపి నోట్లో పోసింది పక్కింటావిడ. ఆబగా ఆ పిల్ల నోరు చపరిస్తుంటే అందరూ వింతగా చూశారు. దీని ఆకలి మండిపోను అని ఈసడించిన వాళ్లే చాలా మంది. దుఃఖ వివసంతో ఓ పక్క శిలాప్రతిమలా కూర్చున్న రంగనాథానికి ఆ పిల్ల సంగతి అసలు పట్టలేదు. ఆ రోజు తన ఆకలి గురించి అన్ని పాట్లు తిన్న ఆ పిల్ల ఇవాళ అన్నార్థుల పాలిట అన్నపూర్ణవుతుందని ఎవరైనా అనుకున్నారా? దుఃఖితుల పాలిట బాంధవవుతుందని ఎవరైనా అనుకున్నారా? తాతగారి మాటలను ఆసక్తిగా వింటున్నాడు మహి. పొద్దు గుంకుతోంది. గోళ్లకు తిరిగొచ్చే పౌరాల కోసం మహి బంగ్లా మీద నిలబడి పడమటి కొండల వైపు చూస్తున్నాడు. సూర్యుడు కొండల వెనుక కుంగిపోయి 10 నిమిషాలయ్యింది. ఎదురు కోళ్లలో గులాలు చల్లుకున్న పెళ్లివాళ్లలా ఉన్నాయి. ఆకాశంలో అరుణరాగం అలుముకున్న మేఘాలు. ప్రకృతిలోని ఎరుపు నలుపు రంగుకు మారుతుంటే పావురాలు బోరులు కట్టొచ్చేశాయి. అక్కడే పళ్ళెంలో పెట్టుకున్న పచ్చిపప్పు చెల్లాడు మహి. పావురాల్ని పట్టుకుంటూ వాటిని నిమురుతూ పైకి ఎగరేస్తూ కాసేపు ఆడుకున్నాడు. చీకటి చిక్కనవుతుంటే ఏవో పక్షులు అడవికేసి సాగిపోవడం కనిపించింది. పైన ఏదో పని మీద వచ్చిన నౌకర్ని అడిగాడు మహి. ఆ నల్లటివి ఏం పక్షులు? గబ్బిలాలండి. పగలంతా చెట్లకి తలకిందులుగా వేలాడబడతాయి. ఇప్పుడు ఆహారానికి అడవికి బయలుదేరతాయి. వాటిది రాత్రి చూపండి. అయితే వాటికిప్పుడు తెల్లవారుతుందన్నమాట. అంతే గదండి. మహి వాచి చూసుకున్నాడు. 7 అవుతోంది. హరిజన వాళ్ళు తను రాత్రిపూట నడిపే బడికి ఒకసారి రమ్మంది మందాకిని. ఈరోజు వెళ్లాలని ఉదయమే నిర్ణయించుకున్నాడు. పొలం నుండి వచ్చి వాళ్ళు వండుకుని తిని చదువుకునేందుకు వచ్చేసరికి 7:30 అవుతుందట. 7:30 నుండి 9 గంటల వరకు చెబుతానంది మందాకిని. 5 ఏళ్ల పిల్లల నుండి 50 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారట బడిలో. కిందకొచ్చి స్లిప్పర్స్ విడిచి చెప్పులు తొడుక్కుంటుంటే రావుగారు అడిగారు, ఎక్కడికి రా చీకటి పడ్డాక? ఊళ్ళోకి తాతయ్య. రాత్రిపూట తను నడిపే బడి చూసేందుకు ఒకసారి రమ్మంది మందాకిని. చీకట్లో వద్దురా, వెన్నెలే ఉంటుంది, వచ్చేస్తాను. కాదురా, విప్లవ మూట దృష్టి మన మీద పడిన సంగతి మరిచిపోయావా? జాగ్రత్తరా, అసలు ఇప్పుడు వెళ్ళకపోతేనేం? నిజంగా వాళ్ల వల్ల మనకు ప్రమాదమే ఉంటే ఇలా ఇంట్లో దాక్కోవడం ఆత్మగౌరవం ఎంతమాత్రం కాదు తాతయ్య. ఎదురుపడి అంతమైనా చెయ్యాలి, అంతమైనా అయిపోవాలి. నిజంగా వాళ్ళు రావాలే గాని నా గురించి అంత తక్కువ అంచనా వేయకండి. ఈ చెయ్యి చూడ్డానికి సన్నగా ఉంది, కానీ అవసరమైనప్పుడు ఉప్పులా పనిచేస్తుంది. కుడి చెయ్యి తాతగారి ముందు పంజాలా చాపి ధీమాగా అన్నాడు మహి. వాళ్ళు ఆయుధాలతో దాడి చేస్తే నీ శరీర బలం ఏపాటి రక్షిస్తుందిరా నిన్ను? ఆయన ఆందోళనగా అన్నాడు. శత్రువుల నుండి పారిపోవడం కంటే శత్రువుల మధ్యకు చొచ్చుకుపోవడం, బలాబలాలు తేల్చుకోవడమే నాకిష్టం. మీరేం గాబరా పడకండి తాతయ్య, ఏ ప్రమాదం జరగదు అంటూ వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే బయలుదేరుతోంది మందాకిని. రాత్రి వేళొచ్చిన మహిని ప్రశ్నార్థకంగా చూసింది.
మీ రాత్రి పాఠశాల చూద్దామని వచ్చాను. రండైతే. మందాకిని ముఖంలో సంతోషం నిండిపోయింది. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు. వయోజన విద్య, అనియత విద్య మీదనే సంభాషణ నడుస్తోంది. మందాకిని, ప్రతి మనిషికి విద్య కావాలన్న నినాదంగానే ఉండిపోతుంది. రెక్కాడితే గాని డొక్కనిండని బడుగు జీవులకు చదువు విలువ తెలీదు. చెప్పినా అర్థం చేసుకోరు. నీ బోటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు, మేమేం చెయ్యాలి అంటారు. చదువు ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం పెరగడం కోసం, నిత్యావసరాల్లో ఉపయోగపడడం కోసం. ఏ ఊరికైనా వెళ్లాలనుకో ఏ బస్సు ఎక్కడికి వెళుతుందో తెలీదు. ఎద్దు మొహం వేసుకుని పక్కాయన్ని అడగాలి, బాబు ఈ బస్సు ఎక్కడికి వెళ్తాది అని. అదే నీకు చదువు వస్తే ఆ బోర్డు నువ్వే చదువుకోగలవు కదా. నీకొచ్చే కార్డు ముక్క చదువుకోవాలన్నా అదే ఇబ్బంది. ఏ షావుకారు ఏం రాసి సంతకం పెట్టమన్నా గొర్రెలా వేలుముద్ర వేస్తావు. అది నీకెంత ముప్పు తెస్తుందో మీకు తెలీదు. ఆ షావుకారు నిన్ను నిలువున ముంచేసే రాత రాసినా నీకు తెలీదు. నీ చేజేతుల దానికి అంగీకార ముద్ర వేస్తావు. మీ వేలుముద్రలే మీ జీవితాన్ని కబళిస్తున్నాయని తెలీదు. ఇలా చెప్పగా చెప్పగా విన్నవాళ్లు వింటారు, లేనివాళ్లు లేదు. అబ్బా, పొద్దస్తమానం కష్టం చేసి ఒళ్ళంతా పూలిసిపోతాది. తల్లి కాసింత కూడు తిని కళ్ళు మూసుకుని పడుకుంటే తప్ప రేపొద్దున్న లేవలేమంటారు. వాళ్ళందర్నీ కూడదీసి దీపాల వెలుతురులో కూర్చోబెట్టి చదువు చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం లక్షలకి లక్షలు వయోజన విద్య కోసం ఖర్చు పెడుతోంది. ఖర్చుకు 10వ వంతు ఫలితాన్ని కూడా పొందలేకపోతోందని నా ఉద్దేశం. వయోజన విద్యకు, అనియత విద్యకు అపాయింట్ చేసిన టీచర్లు నెలలో 4-5 రోజులుగా బడిని నడిపినట్టుగా చేయడం, నెల నెలా జీతం ఎత్తుకోవడం జరుగుతోంది. చదువుకోవడానికి ఎవరూ రాకపోతే ఇంటింటికి వెళ్లి పిలిచి చెప్పే అవసరం వాళ్ళకేమిటి? చెప్పినా చెప్పకపోయినా జీతం మాత్రం వాళ్ళ చేతిలో పడుతుంది కదా. వాస్తవంగా విద్య అందరికీ రావాలంటే ప్రతి విద్యావంతుడు తనతో పాటు 10-15 మందిని అక్షరాస్యుల్ని చేయాలన్న ఒక లక్ష్యం పెట్టుకుని నిస్వార్థంగా పనిచేస్తే తప్ప నిరక్షరాస్యత నిర్మాణం జరగదు. దేశంలో 3 వంతులు అజ్ఞానంలో మునిగిపోయి ఉంటే 1 వంతు మాత్రమే దేశాన్ని ఎలా ముందుకు నడిపించగలదు, దేశాన్ని ఎలా సౌభాగ్యవంతం చేయగలదు? వీళ్ళ అజ్ఞానం ఇలా ఉంటే సమాజంలో ఆర్థిక లాభాలతో ఒక అంతస్తుకు చేరుకున్న పెద్ద మనుషుల ఆలోచనలు మరో రకంగా సాగుతూ ఉంటాయి. ఈ అలగా జనానికి మాటలు నేర్పి చదువు నేర్పి ఎవరి మీద స్వరీ చేయించాలనుకుంటున్నావు అని యుద్ధానికి దిగుతారు నాతో. వీళ్ళ అజ్ఞానమే పునాదులుగా చేసుకుని పైకి లేచిన అంతస్తులు వాళ్లవాయే. వాళ్ల జీవితాల్లో ఎటువైపు నుండి కాస్త వెలుతురు ప్రవేశించినా సహించని పెద్ద మనుషులు వీళ్ళు. వాళ్లకు చదువు నేర్పి మాటలు నేర్పి ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు మీరు అడిగాడు మహి. అప్పుడే వీధి లైటు వెలుతురు కిందకొచ్చారు. ఎంత సంకుచితమైన ప్రశ్న అన్నట్టు చూసింది మందాకిని. చురుగ్గా చెప్పింది. ఎక్కడికో తీసుకెళ్లాలని కాదు ఈ ప్రయత్నం. తమ పరిస్థితిని తాము వివేకంతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, ఎదుటివాడి వంచనకు దోపిడీకి తేలిగ్గా గురి కాకుండా ఉంటారని, తమ జీవితాలను సాధ్యమైనంత సుఖంగా దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారని. అంతేగాని రెక్కాడితే గాని డొక్కనిండని వాళ్ల జీవితాలను తలకిందులు చేసి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేట్టు చేయాలని కాదు. కాని ఈ ప్రయత్నం ఆఖరి లక్ష్యం మాత్రం సమసమాజ స్థాపనే. సమసమాజం అంటే మీ దృష్టిలో ఏంటి? గాలి, వెలుతురు, నీరు లాగానే భూమిని, సంపదను అందరూ సమంగా అనుభవించగలిగేదే సమసమానం అంటే. గాలి, వెలుతురు, నీరు ఇవి మాత్రం మానవులంతా సమానంగా అనుభవిస్తున్నారా? పంచభూతాలు కూడా డబ్బున్న వాడినే ఊడిగం చేస్తాయన్న నిజం మీకు తెలీదా అడిగాడు మహి. అదెలా? మీరు పీల్చేగాలి నేను పీల్చగలుగుతున్నాను, నేను పీల్చేగాలి బొడుగు జీవి కూడా పీల్చగలడు. బొడుగు జీవే కాదు, కుక్కలు, నక్కలు, పందులు కూడా పీల్చగలవు. చూడాల్సింది అది కాదు. డబ్బున్నవాడు ఎత్తైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ధారాళంగా వచ్చేట్టు పెద్ద పెద్ద కిటికీలు, వెంటిలేటర్స్, పెద్ద పెద్ద గుమ్మాలు, వీటితో బిల్డింగు కట్టుకోగలడు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? దుర్గంధబ్బు ఇష్టమైన ఏ మురికి సందులోనో గాలి, వెలుతురు చాలని గుడిసెల్లో బ్రతుకు వెళ్లదీస్తాడు. ఇహ నీళ్ల సంగతి చెప్పనేక్కర్లేదు. వేస వచ్చిందంటే బిందెడు నీళ్లు 10 రూపాయలైనా అమ్ముడుపోయే స్థితికొచ్చింది. డబ్బున్నవాడు ఏ మానస సరోవరం నీళ్లైనా తెప్పించుకుని తాగలడు. డబ్బు లేనివాడు గుక్కెడు నీటి కోసం అలమటించిపోవాల్సిందే కదా. ఇక ఆకాశంలో డబ్బున్న అమెరికా, రష్యాలు కోట్లు గుమ్మరించి కాపురాలు పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, పంచభూతాలు కూడా డబ్బున్న వాడికే ఊడిగం చేస్తాయా లేదా? పంచభూతాలను కూడా లొంగ తీసుకునే డబ్బు అలా ఒకరి దగ్గరే కుప్పబడ్డం, ఆ ఒక్కరు ఈ ప్రపంచాన్ని శాసించడం న్యాయమైన విషయమేనంటారా? న్యాయం కాదు కాని సృష్టి ఆది నుంచి ఈ ప్రపంచం ఇలా నడుస్తుందని చరిత్ర చెప్పే సత్యం.
రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, పాలకులు ఫలితులు ఉన్నారు, హెచ్చుతగ్గులున్నాయి. ఆ తారతమ్యం ఇవాళ మీరు రూపమవుతానంటే సాధ్యం కాదు. మందాకినిలో ఆవేశం పెళ్ళుబుకింది. అదే ఆ తారతమ్యమే ఎందుకని అడుగుతున్నాను. పుట్టుక అందరిది ఒకటే. అందరూ తల్లి కడుపులోంచే వస్తారు. చావు కూడా అందరిది ఒకటే. నడుము బ్రతుకు మాత్రమే కొందరిది ఇంత ఉన్నత స్థితిలో, కొందరిది ఇంత నికృష్టంగా ఎందుకుండాలి? నాకు ఎక్కువగా పురాణాలతో వేదాంతంతో పరిచయం లేదనుకోండి, కానీ ఎప్పుడో ఎక్కడో విన్నట్టు గుర్తు. వారి వారి కర్మ ఫలాన్ని బట్టి, పుణ్య పాపాన్ని బట్టి ఈ జన్మ ఉంటుందని, ఈ జన్మలో అతడు ఏం పొందినా కిందటి జన్మలో అతడు చేసుకున్న సుకృత దుష్కృతాల మీదనే ఆధారపడి ఉంటుందని. మందాకినికొచ్చిన కోపం అంతా ఇంత కాదు. తీవ్ర స్వరంతో అంది, ఈ కర్మవాదం, ఈ మతవాదమేనండి ఇంతకాలము ఈ బొడుగు జీవుల కళ్ళకు గంతలు కట్టింది. వాళ్ళు పొందే ఈ దుస్థితికి కారణం వాళ్ళు చేసుకున్న పాపం కాదు, కొందరి స్వార్థం, కొందరి దోపిడీ, కొందరి వంచన. ఇవే వీళ్ళ దుస్థితికి కారణం. మీకు దేవుడి మీద, మతం మీద విశ్వాసం లేదా? మహి ఆవుదలేని ఆశ్చర్యంతో అడిగాడు. లేదు. మరి మా ఇంట్లో మా ఇలవేలుపు ఆరాధన చేయడానికి ఎలా వస్తారు? వంశ పారంపర్యంగా మాకొస్తున్న వృత్తది. వృత్తి చేసుకోవడానికి వృత్తిలో విశ్వాసమే ఉండనక్కర్లేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. మాటలకి చేతలకి సంబంధం లేకపోతే ఎలా? హరిజనవాడ సమీపిస్తున్నారు. ఇద్దరు మనుషులు వెంట నడుస్తుండగా సెట్టొస్తున్నాడు. మాట్లాడుకుంటూ పక్కపక్కన నడుస్తున్న వీళ్ళని చూసి, ఇదండి మనం చేసే దేశ సేవ, ఆహా హిహి ఆహా అని నవ్వుతూ వీళ్ళని దాటిపోయాడు. మాటల్లో కంటే నవ్వులోనే ఎక్కువ అర్థాలు స్ఫురించేట్టుగా ఉంది ఆ నవ్వు. మందాకిని తన ధ్యాసలో తనుండి అతడి మాటల్ని గాని అతడి నవ్వుని గాని గమనించలేదు. మహి విన్నాడు. వీధి దీపాల మసక వెలుతురులో అతడి ముఖం వివర్ణమైంది. ఇందాకతడు వేసిన ప్రశ్నకు సమాధానంగా అంది మందాకిని. ఇందువల్ల మనుషుల్ని మోసగించడం లేదు. మోసపోతే దేవుడు మాత్రమే. ఆ దేవుడనేవాడుంటే, అయితే ఈ ప్రపంచంలోని భక్తులందర్నీ వడపోయాలని ఆ దేవుడే అనుకుంటే, కోటికొక్కడు నిజమైన భక్తుడు తేలడం కూడా అసాధ్యమే. చాలా మంది చేసేది ఈ బూటకపు పూజలే. నిజమైన పూజారి ఇహ సంబంధాలని వదులుకుని ఆ భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి కోరతాడు. అలా శరణాగతిని కోరిన మనిషిని ఒక్కడిని చూపగలరా? దేవుడి మీద కాస్తో కూస్తో విశ్వాసం లేకుండా భక్తులు కాలేరని నా నమ్మకం. వీధి దీపాలు సరిగ్గా లేని చీకటి సందుగొందుల వెంట మందాకిని చకచకా నడుస్తూ ఆ దారి అలవాట్లేక తడబడుతోన్న మహిని చూసి, జాగ్రత్తగా నా వెనక నడవండి, ఇక్కడ వైతరిణి ఉంది, జంప్ చేయండి హనుమాన్ను తలుచుకుని, ఈ మురికాలవను నడిచే దారిలోకి వదలకండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరు వీళ్ళు. ఒకసారి తటలో పారలు తెచ్చి ఈ సందు వాళ్లను పట్టుకుని ఈ దారంతా శుభ్రం చేశాను. యథావిధిగా కావడానికి వారం రోజులు పట్టలేదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న జ్ఞానం ఎప్పుడొస్తుందో వీళ్లకు. ఇదే మా బడి, రండి అంది మందాకిని. పెద్ద వేప చెట్టుకు లాంతరొకటి వేలాడుతోంది. వేప చెట్టు మొదలు చుట్టూ అరుగులా కట్టుంది. దానిమీద చిరిగిపోయిన చాప వేసింది. అది మందాకిని ఆసనం. చుట్టూ చిన్న పెద్ద 30 మంది దాకా కూర్చునున్నారు. చెమటతో, అలసటతో, జిడ్డుతో వాళ్ల ముఖం నిండుంది. ఎవరి ఒంటిపైన సరైన బట్టలు లేవు, చిరిగిపోయి మాసిపోయి ఉన్నాయి. ఇక చిన్నపిల్లల ఒంటి మీద వాళ్లు పనిచేస్తున్న ఆసామీలు దానం చేసిన బట్టలు వదులుదులుగా వేలాడుతున్నాయి. ఇంత దైన్యస్థితిలో ఉన్న వాళ్లలో విద్యాతృష్ణ రగిలించడం సామాన్య విషయం కాదు. అంతంత పెద్దవాళ్ల చేతులు చిన్నపిల్లల్లా పలకలు పట్టుకుని దిద్దుతుంటే తమాషాగా అనిపించింది మహీకి. కొంతమంది చేతుల్లో పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈయన మన వాసుదేవరావు గారి మనవడు డాక్టర్ మహీధర్. ఇవాళ దిద్దడం చదవడం వద్దు. ఈయన 4 మంచి మాటలు చెబుతారు, వినండి. బాబోయ్, నన్నేం మాట్లాడమంటారు? మహీ భయంగా నుదుటి మీద కొట్టుకున్నాడు. మీరు డాక్టర్ కదా, మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని ఎందుకన్నారో, మరి ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కొంచెం విపులీకరిస్తూ అర్థమయ్యే భాషలో చెప్పండి. తప్పదా? వేలముఖం పెట్టాడు మహి. ఈ ఆసనం ఇవాళ మీది, రండి కూర్చోండి. వక్త తన జీవితంలో మొట్టమొదటి ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కలిగే కంగారు, చెమటలు, వణుకు అన్నీ అప్పుడు మహిని ఆవహించాయి. కాని కొంచెంసేపే. తను చెబుతున్న విషయం మీదే మనసు లగ్నం చేయడంతో ఆ అవస్థంతా క్రమంగా అంతరించిపోయింది. జ్యేష్ఠమాసపు తొలి రోజులు. సూర్యుడు పగలంతా తన ప్రతాపాన్ని పరిపూర్ణంగా చూపి ఇప్పుడిప్పుడే శాంతపడుతున్నాడు. సాయంత్రం 5:30 అయినా ఎండలో చురుకుదనం పూర్తిగా పోలేదు. ఇంట్లో ఏం తోచక నది ఒడ్డుకొచ్చాడు మహీధర్.
ఇసుకని రాళ్ళని మిగిల్చి కృష్ణమ్మ పూర్తిగా కృశించిపోయింది. రాళ్ళు రప్పల మీద చురుగ్గానే సాగిపోతోంది, జలజలమని చప్పుడు చేస్తూ. జాలర్లు ఇద్దరు వలలో పడిన చేపల్ని బుట్టలో వేసుకుని, చేపల వల ఒకడు, చేపల బుట్ట ఒకడు భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు. వింత వింత ఆకృతుల్లో ఉన్న గులకరాళ్లని చిన్నపిల్లాళ్ల ఏరుకుని ముందుకు నడవసాగాడు మహి. అవతల ఒడ్డున కర్బూజా, పుచ్చకాయల తోటలు విరివిగా పెంచబడ్డాయి. బాగా పండిన పండొకటి కొనుక్కుని తింటే బాగుండు అనుకున్నాడు మహి. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే నది నీళ్లలో నడిచి వెళ్ళాలి. ప్యాంటు తడిసిపోతుందేమోనని ఆలోచిస్తూ నిలబడ్డాడు. నదిలో నీళ్లు బాగా ఉంటే అటు ఇటు తిరగడానికి అలిగిరుంటుంది. ఇప్పుడు కూడా ఉంది, కాని అవతల ఒడ్డున కట్టేసింది. తోలే మనుషులు మాత్రం అక్కడ లేరు. ఓ డాక్టర్ గారు, నది సైకతాలలో విరహానికొచ్చారా? మందాకిని స్వరం వినిపించి వెనుతిరిగాడు మహి. అతడి కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఇంట్లో తోచకపోతే ఇలా వచ్చాను. మీరు ఇంట్లో ఏం తోచకుండా ఉన్నారని తెలిస్తే నేను మీకు రోజు చక్కని పని చెబుదునే. ఏం పని? ఇప్పుడు నాతో మీరు రండి, ఏం పనో మీకు తెలుస్తుంది. ఎక్కడికి? కొత్తపేటకి, అవతలి గట్టున అదిగో ఆ కనిపిస్తున్న పూరిళ్ళు. ఏం చెయ్యాలి వెళ్ళి? అబ్బా, అన్నీ ప్రశ్నలే, నాతో వచ్చి చూడండి. మళ్ళీ ఉపన్యాసం పెట్టరు కదా నా ప్రాణానికి? అదోలా పెట్టిన మహి ముఖం చూసి పక్కున నవ్వింది మందాకిని. ఉపన్యాసం అంటే భయం పోలేదా మీకింకా? అయితే మళ్ళీ ఉపన్యాసమేనన్నమాట. ఉపన్యాసమే, నేనిస్తా ఈరోజు, మీరు వినండి. అమ్మా, బ్రతికించారు. మహి గుండెల మీద చేయించుకున్నాడు, తేలిగ్గా నిట్టూర్పు విడిచి. ఇంతకీ అవతల గట్టు చేరడం ఎలాగంటారు? హరినామం తలచుకుంటూ అలా నీళ్ల మీద నడిచిపోవడమే. అవునా? అయితే మీరు ముందు నడవండి, మీ వెనక నేను నడుస్తాను. మహి సీరియస్గా అన్నాడు. లేకపోతే ఏంటండి, మోకాటి నీళ్లలో నడవడానికి భయం ఎందుకు? మోకాటిలోతేనా? లోతు ఎక్కువగా లేని చోటు నుండి నేను తీసుకువెళతారండి. చీర మోకాళ్ల వరకు మడిచిపెట్టుకుని నీళ్లలో అడుగు పెట్టింది మందాకిని. శాండిల్స్ విప్పి చేతిలో పట్టుకుని ఆమెను అనుసరించసాగాడు మహి. అవతల గట్టుకు మైలు దూరంలో ఉంది కొత్తపేట. అన్ని పూరిళ్ళు, గుడిసెలు, 1-2 డాబా ఇళ్ళు, పూరి చివర కల్లుపాక. మందాకిని పాకకి 10-12 గజాల దూరంలో ఆగిపోయింది. అక్కడి పరిస్థితి గమనిస్తున్నట్టుగా అటే చూస్తోంది. ఆమెతో పాటు ఆగిన మహి ఈమెకు కల్లుపాకతో పనేంటా అని ఆశ్చర్యపోయాడు. ఆడ మగ 40-50 మందికి తక్కువ లేరక్కడ. ఆడవాళ్లు కూడా కళ్ళు పేప ఎత్తుకుని తాగేస్తుంటే మహి కళ్ళు పత్తికాయలు చేసుకుని చూస్తున్నాడు. ఒక 10 ఏళ్ల వయసున్న పిల్ల కూడా తాగుతోంది. ఓ స్త్రీ సగం సీసా తాగి పక్కనున్న కుర్రాడి నోటికి పట్టింది. వాడికి 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. అటే చూస్తున్న మందాకిని ముఖంలో ఉద్రేకం గూడు కట్టుకోగా, మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు మీకు తెలుసు కదా అని అడిగింది మహిని. ఎందుకు తెలియవు? అయితే వాళ్లకు చెప్పండి, గొంతు చించుకుని మరీ చెప్పండి, ఈ తాగుడన్నది మనిషిని ఎలా నాశనం చేస్తుందో. మహి నెమ్మదిగా కల్లుపాక సమీపించాడు. మిర్చి బజ్జీ అమ్మే బుట్ట దగ్గర కూర్చుని బజ్జీలు బేరం చేస్తున్న 40 ఏళ్లున్న ఒక ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. ఖరీదైన దుస్తులు ధరించి గొప్పింటి బాబులా కనిపిస్తోన్న ఈయనకి ఈ కల్లుపాక దగ్గర పనేమిటా? ఏం కావాలి బాబు? 4 మిర్చి బజ్జీ, 2 కలు సీసాలు. హాస్యం ఎందుకయ్యా? మీరేం కట్టం చేసిండ్రని మీకేం బాధలున్నాయని కళ్ళు తాగుతానంటారు? కష్టం చేసిన వాళ్ళు, బాధలున్న వాళ్లే తాగుతారా? ఆ పిల్లాడికి ఆవిడ కళ్ళెందుకు తాగిస్తోంది? తల్లి పేనం కదా. కూరనిడిసి ఒక్కదాని పొట్టకు పోసుకోను పేనం ఒప్పక ఆడికి 4 సుక్కలు పట్టుంటాది. కాని అదే వ్యసనని, అదే అతడి ప్రాణం నడుస్తుందని మీకు తెలీదా? ఈ కళ్ళు మాకు జీవదారండి. పేనం పోస్తది గాని పేనం తీయదు. కాదు, మీరు చాలా భ్రమలో ఉన్నారు. మీరు తాగేది కళ్ళు కాదు, శాక్రిన్, కుంకుపాయలు మొదలైన వాటితో కృత్రిమంగా తయారు చేయబడే కళ్ళు మీరు తాగుతున్నారు. శరీరానికి హాని కలిగించే పదార్థాలు కలిసిపోతున్నాయన్నమాట. అది రోజు మీరు తాగడం వల్ల మీ నాడీ మండలం దెబ్బతింటుంది, బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఒక్కరోజు తాగకపోతే ఉండలేని స్థితికొస్తారు. తాగకపోతే మీ నోరు పిడచగట్టుకుపోతుంది, కాళ్ళు చేతులు లాగుతాయి, ఎక్కడ లేని నీరసం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఒక్క చుక్క కోసం అల్లాడిపోతారు. ఆ చుక్క కోసం ఎవరినైనా కూని చేసి సంపాదించాలన్నంత ఉన్మాద స్థితికి చేరుకుంటారు. తాగడం అంటే ఏమిటి? ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల. తాగుడికి బానిసైన వాడి సంసారం చితికిపోవడానికి భార్యని విచక్షణారహితంగా బాధొచ్చు, కన్న తండ్రినే కూని చేయొచ్చు, స్వంత చెల్లినే కామించొచ్చు. ఆ మత్తుబోతం మీ మీద కూర్చుని మీకేమీ తెలియనియదు.
ఆ భూతం దిగిపోయాక మీరు పశ్చాత్తాపడినా లాభం లేదు కదా. తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ శరీరం అంటే ఏంటి? ఒక మిషన్. అన్ని భాగాలు ఉన్నప్పుడే ఈ మిషన్ సరిగ్గా పనిచేస్తుంది. ఈ మిషన్ అన్ని భాగాలు మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటే తప్ప మీరు ఆనందంగా జీవించలేరు. రెక్కలు విరుచుకుని చెమటోడ్చి తెచ్చుకున్న ఆ 4 డబ్బులు ఈ కళ్ళు దుకాణంలో పోసి వెళ్లి మీరేం తింటారు? మీ పిల్లలకేం పెడతారు? పగలంతా మూటు కట్టం చేసి ఇది తాగకపోతే రాత్రికి నిద్ర పట్టదయ్యా. నిద్ర పట్టకపోవడం అనేది కష్టం చేయడం వల్ల కాదు. రోజు తాగి ఒకరోజు తాగకపోతే వచ్చే అవస్థది. మద్యం తాగకపోతే నిద్ర పట్టని స్టేజికి వచ్చారన్నమాట. అంతేగాని కష్టం చేసేవాళ్లు తప్పనిసరిగా తాగాలని రూలేమీ లేదు. అతడికి కొంచెం దూరంలో ఒక అతను గుగ్గిళ్లు తింటూ బిత్తర చూపులు చూస్తున్నాడిటు. ఎల్లయ్యా, ఏం చేస్తున్నావు? మందాకిని కటువుగా అడిగింది. గుగ్గిళ్ళు తింటున్నా తల్లి. నీ పక్కన దాచుకున్న సీసా నాకు కనిపిస్తుందిలే. కళ్ళుకొచ్చి సీసా ఎందుకు దాస్తావు? ఈ ఏళ్ల పొద్దున కానించి రెడ్డిగారింట్లో కట్టెలు కొట్టినా పేనం పులిసింది తల్లి. నా కాళ్ళు ముట్టుకుని ఆ రోజు ఒట్టు పెట్టావు ఇక తాగనని. క్షమించు తల్లి, ఈ ఒక్కపారే ఇంక ముట్టను. నా బిడ్డ తోడు, నా ముసలి తల్లి తోడు. నీ ఇష్టం. ఇప్పటికే నీ లివర్ చెడిపోయింది. ఇక తాగితే బ్రతకమని డాక్టర్ చెప్పాడు. నీ భార్య పిల్లలకు నువ్వు కరువు కాకూడదనుకుంటే నువ్వు కళ్ళు ముట్టకూడదు. తాగనని ప్రమాణం చేసిన మరో 2 కూడా ఉన్నారక్కడ. మందాకిని చూడగానే వాళ్ళు పట్టుబడ్డ దొంగ ముక్కాలు పెట్టారు. వాళ్ళని వడ్డించాల్సిన చివాట్లు వడ్డించి కదిలింది మందాకిని. 2 తిరుగుముఖం పట్టారు. ఇల్లిల్లో వాడవాడా తిరిగి ఈ మనుషులకి ఎంత చెబుతానో, తాగకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని. దేశ శ్రేయస్సును, దేశ పురోభివృద్ధిని కోరే ప్రభుత్వం ఈ తాగును ఎందుకు నిషేధించరో నాకు అర్థం కాదు. ఎక్సైజ్ మీద అపరిమితమైన ఆదాయం వస్తోంది ప్రభుత్వానికి. చూస్తూ అంత రాబడిని ఎలా పోగొట్టుకుంటుంది? మళ్ళీ ఉపన్యాసమా అని బెదిరిపోయారు. కానీ చాలా చక్కగా మాట్లాడారే. ఆ చిన్నపిల్లలు కూడా తాగుడు అలవాటు చేస్తుంటే నాకెంత ఉద్రేకం వచ్చిందో. ఈ అజ్ఞానుల పట్ల ఈ స్పందనే కావాలండి మనిషికి. వెళ్లేటప్పుడు మోకాటి లోతున్న ఏరు తిరిగొచ్చేసరికి నడుంలోతుకొచ్చేసింది. వర్షం లేకుండా ఎలా వచ్చాయి ఇంత హఠాత్తుగా నీళ్లు? మహి ఆశ్చర్యపోయాడు. ఏరొచ్చింది, త్వరగా పదండి. మనం ఇలాగే చూస్తుంటే నీటి మట్టం పెరిగిపోతుంది. ఇంతకీ మీకు ఈతొచ్చా లేదా? వస్తుంది. మరి మీకో? 5 ఏళ్ల పిల్లప్పటినుంచి ఈ కృష్ణమ్మ తల్లితో చేపపిల్ల ఆడుకున్నదాన్ని. ఏరు దాటారు సురక్షితంగా. మందాకిని చీర బాగా తడిసిపోయింది. చీర పిండుకొని నడవడం మొదలుపెట్టింది. ఏటిలో మాన్యమంటే ఇదే. పాపం ఆ కర్బూజా పుచ్చకాయ తోటలన్నీ మునిగిపోతాయి. ఏటి దగ్గరకు వచ్చినప్పుడు కర్బూజా పండొకటి కొనుక్కొని తినాలనుకున్నాను. మీరు రాగానే ఆ సంగతి మరిచిపోయాను. నేనొచ్చి మిమ్మల్ని పండు తినకుండా చేశానన్నమాట. పర్వాలేదులేండి అన్నాడు మహి. చీకటైపోయింది కదా, నేను లేకపోతే మీరొక్కరు. చీకటికి ఒంటరికి నేను భయపడ్ను. ఇలా తిరగడం నాకు అలవాటే. నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు? ఏ విషయం గురించి? ఈ గ్రామ సీమలకు ఒక డాక్టర్ని ప్రసాదించడం విషయం. గ్రామ సీమల గురించి కానీ గ్రామ ప్రజల గురించి కానీ ఆలోచించే అవకాశం నాకు ఇంతవరకు కలగలేదు. మందాకిని ఉన్నత విద్య, గొప్ప డాక్టర్ని అనిపించుకోవడం ఇదే జీవిత లక్ష్యాలుగా గడిచిపోయాయి. మీ పరిచయం వల్ల ఇప్పుడిప్పుడే హృదయ కవాటాలు తెరుచుకుంటున్నాయి. ఈ వెలుగులో నాకేం అమూల్యమైన సంపదలు కనిపిస్తాయో తెలీదు. జీవితానికి ఇది వరకటి లక్ష్యాలు మారిపోతే ఆశ్చర్యం లేదు. మీ తాతగారి గురించి ఏం ఆలోచించారు? మొన్న కదిపాన్ తాతయ్యను. ఈ వయసులో ఒంటరిగా ఈ ఊళ్ళో ఉండే కంటే నా వెంట వచ్చేయండి తాతయ్య అని చెప్పాను. జన్మభూమి విడిచి ఎక్కడికి రాను అన్నారు. చివరి క్షణాలు ఇక్కడ దొర్లిపోవడమే, తన కాయం ఇక్కడ రాలిపోవడమే ఇష్టమన్నారు. ఇహ ఒంటరిగా గడపడమా? ఇన్నాళ్ళు గడిచినట్లే ఇప్పుడు గడిచిపోతుంది. ఇన్నాళ్ళు నా కష్టసుఖాలు చూసిన వాళ్లే ఇప్పుడు చూస్తారు. కాలు చెయ్యి ఆడుతుండగా పోతే ఇహ తనకు విచారమే లేదన్నారు. అహర్నిశలో భగవంతుణ్ణి అందుకోసమే ప్రార్థిస్తానన్నారు. జన్మభూమి ఆయనకే కాదు, మీకు కూడా కదా. ఈ మట్టి మీద ఆయనకున్న ప్రేమ మీకెందుకు లేదు? పుట్టడం పెరగడం అంతా సిటీలోనే కదా. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మీ ఊరేదని అడిగితే ఈ ఊరి పేరే చెబుతారు కదా, హైదరాబాదు పేరు చెప్పరు కదా. నాది అనుకోగాని మనిషికి గాని మట్టి గాని మమత పొలకెత్తకపోతే అది మానవ జన్మే కాదు. ఇంత రెచ్చగొట్టి పౌరుషం తెప్పిస్తే తప్ప నేను ఇక్కడి వాళ్ళ గురించి ఆలోచించనన్నా అని నవ్వాడు మహి. ఇది రెచ్చగొట్టడం కాదు, మీ ధర్మాన్ని గురించి, మీ కర్తవ్యాన్ని గురించి మీకు గుర్తు చేస్తున్నానంతే. ఇంచుమించుగా నా భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయం అయిపోయిందని ఇదివరకే చెప్పాను. 2 రోజులు ఆలస్యమైన పై చదువుల కోసం నేను అమెరికా వెళ్లాల్సిన వాడినే. అక్కడ సౌందర్య నా కోసం క్షణముఖ యుగంలా ఎదురు చూస్తుంటుంది.
మేం చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి నర్సింగ్ హోమ్ తెరవడానికి రెండో బిల్డింగ్ ప్లాన్ చేసి కట్టడం ప్రారంభించబోతోంది మమ్మీ. నేనిక్కడే డాక్టర్గా స్థిరపడిపోవాలంటే మమ్మీ పర్మిషన్ కావాలి ముందు. కానీ ఆవిడ పర్మిషన్ ఇవ్వడం అన్నది చాలా అసంభవమైన సంగతి. పోతే సౌందర్య కూడా పల్లెటూళ్ళలోనే డాక్టర్గా స్థిరపడ్డం అన్నది ఆవిడ ఊహలో కూడా భరించలేని విషయం. పట్నవాసంలో అత్యవసరాల సౌకర్యాల మధ్య నాగరికంగా నాజూగ్గా పెరిగిన మనిషి ఆమె. ఇక్కడ ఒక్క రోజన్నా ఊపిరాడదామెకు. ఖచ్చితంగా నీటిలో నుంచి ఒడ్డున పడిన చేపలా గిలగిలాడిపోతుంది. అమ్మ గురించి, కాబోయే భార్య గురించి ఆలోచిస్తావు తప్ప లక్షలాది ఈ దీనుల గురించి ఆలోచించరన్నమాట. పొదును పెట్టిన కత్తిలా ఉంది మందాకిని స్వరం. ఆలోచిస్తాను, కాని ఏం లాభం? నిస్సహాయుణ్ణి. ఎందుకని ఇంత నిస్సహాయత, ఇంత అస్వంతరత ఎందుకు కొని తెచ్చుకున్నారు? నాకిప్పుడు 26 సంవత్సరాలు. వాస్తవానికి మమ్మీ ఆజ్ఞల్లో ఉండనక్కర్లేదు. కానీ మమ్మీ చాలా క్రమశిక్షణతో పెంచింది నన్ను. ఒక్క చదువు విషయంలోనే కాదు, సినిమాకు వెళ్లాలన్నా, షికారుకు వెళ్లాలన్నా మమ్మీనే నిర్ణయించేది. ఆమె ఏం నిర్ణయించినా నా జీవితపు బాటను చక్కగా తీర్చిదిద్దుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఆమె మాటను నేనెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. విధేయుడైన కొడుకుగానే ఉన్నాను ఇంతవరకు. ఇప్పుడు నాపై నేను ఒక నిర్ణయం తీసుకుని ఆమెపై తిరగబడాలంటే ఆమె 26 సంవత్సరాలు కష్టపడి అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రేమాభిమానాలతో కట్టుకున్న అందమైన సౌధం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అనిపిస్తోంది నాకు. జనని కంటే జన్మభూమి గొప్పది డాక్టర్ గారు. జనని గుండెల్లో పిడుబాకు గుర్చొచ్చిన నా సేవలను జన్మభూమి స్వీకరిస్తుందంటారా? జనని పరిమితమైంది, జన్మభూమి విస్తృతమైంది. తన ఇంటిని చక్కదిద్దుకోవడాన్ని మంచిది కాదని ఎవరూ అనరు. కాని ఇంటికంటే సమాజాన్ని, సమాజం కంటే రాష్ట్రాన్ని, రాష్ట్రం కంటే దేశాన్ని, దేశం కంటే విశ్వాన్ని ప్రేమించడం, దానికోసం పోటుపడ్డం మహోత్తమైన విషయం అన్నారు పెద్దలు. తన ఒక్కడికి సంబంధించిన ఆలోచన స్వార్థమనిపించుకుంటుంది. 10 మందికి సంబంధించిన ఆలోచన మహదాశయం అవుతుంది. ఇప్పుడు నిర్ణయించండి, మీ కర్తవ్యాన్ని స్వార్థమా, మహదాశయమా? మనుషుల్ని మంత్రముగ్ధులు చేసేట్టుగా ఇంత చక్కగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నన్ను పొగిడి మీరు తప్పించుకోలేరు డాక్టర్ గారు. సమాధానం ఇస్తాను మందాకిని. అయితే నాకు కొంచెం టైం కావాలి. కానీ ఈ దేశ సేవ మంత్రం మీకెక్కడ దొరికిందో తెలుసుకోవాలనుంది. మరి అందరూ మీలా ఎందుకు ఆలోచించడం లేదు? నేను చిన్నప్పుడు తల్లి ప్రేమ కోసం చాలా అలమటించిపోయాను డాక్టర్ గారు. తల్లి పాలు లేక అర్భకంగా పెరిగానేమో తరచూ జ్వరం బాధించేది. పక్క మీద పడున్నప్పుడు ఆప్యాయంగా తట్టే చెయ్యుండేది కాదు. పిన్ని తరచూ చావు బాధేది. జ్వరం వచ్చినప్పుడు నా కన్నీళ్లతో దిండ్లు తడిసిపోయేవి. దిగమింగుకుంటున్న దుఃఖంతో డొక్కలు ఎగిరిపడేవి. నాన్న మౌనంగా చూడడం నేర్చుకున్నాడు. ఏదైనా కల్పించుకుంటే మందలింపుగా ఒక మాట అంటే పిన్ని ఆయనకి ఇల్లు ఒక నరకంగా చేసి చూపేది. ఏకాంతంలో నన్ను దగ్గరికి తీసుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేసేవాడు కాదు నాన్న. నా 10వ ఏట పిన్ని ప్రసవించి సరిగ్గా మా అమ్మలాగే కన్ను మూసింది. తల్లి లేని ఆ బిడ్డలకి చిత్రంగా తల్లినైపోయాను. నేను చిన్నప్పుడు ఏవి కొరువై అలమటించానో అవి కావలసిన వాళ్లకు 10 చేతులతో 100 చేతులతో ఆ తల్లి ప్రేమను వాళ్లకు అందించాలని నా మనసు ఆరాటపడిపోయేది. ఇక ఈ దేశసేవ యంత్రం నాకు అన్నపూర్ణ కావిడి తాతయ్య దగ్గర దొరికిందనుకుంటాను. అమ్మలేదని ఏడుస్తావెందుకు? దేశమనే ఈ అమ్మ నీకుండగా ఈమెను ప్రేమించడం నేర్చుకున్నావంటే నీ జన్మ ధన్యమవుతుంది. ఈ ఆర్తులను దీనులను ఓదార్చు. ఇవ్వడమే నేర్చుకో. పుచ్చుకున్న దానికంటే ఇవ్వడం వల్ల 100 రెట్లు తృప్తిని మనసును ఆవరిస్తుంది అని చెప్పేవాడు. ఈయన జ్ఞాని ముని. రోజు 20 ఏళ్లకి భిక్షకు వెళతాడు. మాత అన్నపూర్ణేశ్వరి అనడం తప్ప ఇంకో మాట ఆయన నోటి నుంచి రాదు. వండినవి ముందుగానే శుచిగా యువతలకి తీసి పెడతారు గృహిణులు. కావిడికున్న 2 గిన్నెలు, ఒకటి కూర పప్పులతో, ఒకటి అన్నంతో నిండిపోతాయి. అందులోంచి పట్టెడన్నం తన కోసం తీసుంచుకుంటాడు. మిగతాది కాళ్ళు లేని వాళ్లకు, కళ్ళు లేని వాళ్లకు, కొడుకులు పలకరించిన వృద్ధులకు తలా పట్టెడన్నం పెడతాడు. ఆయన నివాసం ఎక్కడా? ఊరి మధ్యన ఆంజనేయుడి గుడుంది, అక్కడుంటారు. భార్యా పిల్లలు లేరా? ఆయన ఈ ఊరికొచ్చి 25 ఏళ్లయిందట. ఆ సంగతులేవి ఊరివారికి తెలియవు. నేను ఎప్పుడూ తెలుసుకోవాలనుకోలేదు. ఆయన్ని పరిచయం చేస్తావా? రేపు గాని ఎల్లుండి గాని? తప్పకుండా. రేపు ఎర్రపల్లి వెళదాం, వస్తారా? ఎక్కడది? అవతల గట్టున 2-3 మైళ్ళు నడవాలి. వస్తాను. మరోరోజు సాయంత్రం 5ంటికి నది దగ్గరకొచ్చి మందాకిని కోసం నిరీక్షించసాగాడు మహి. గంట తర్వాత గాని రాలేదు మందాకిని. వద్దామనుకుంటుండగా ఇంటి ముందర వాళ్ళింట్లో పెద్ద గొడవైంది. అత్తా కోడళ్ల పోట్లాట. ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు.
వాళ్ళ తగాదా తీర్చొచ్చేసరికి లేట్ అయింది. మనం తిరిగి వచ్చేసరికి బాగా చీకటైపోతుంది కదూ. అవును, అందుకే ఈరోజు ఎర్రపల్లి ప్రోగ్రాం క్యాన్సిల్, రేపు వెళదాం. అయితే కూర్చోండి, కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోదాం అన్నాడు మహి. గ్రామసీమల మీదే వాళ్ల సంభాషణ నడుస్తోంది. మందాకిని మాట్లాడుతూనే పక్కనుంచి తల వంచుకుని వెళ్తున్న ఒక అతన్ని నిశితంగా చూడసాగింది. అతని వయసు 20కి 25కి మధ్య ఉండొచ్చు. నల్లటి చిరుగెడ్డం అతడి చామనచాయి ముఖాన్ని నిండుగా తీర్చిదిద్దుతోంది. షేర్వాణి కుర్తా వేసుకున్నాడు. తల మీద ముస్లిం టోపీ ఉంది. లెదర్ బ్యాగ్ ఒకటి చంకలో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలతో నడుస్తున్నాడు. ఒక నిమిషం అతన్ని వెనక నుంచి చూసి రవి అని పిలిచింది మందాకిని. ఎవరో ముస్లిం యువకుణ్ణి పట్టుకుని రవి అని పిలుస్తుందేమిటా అని ఆశ్చర్యంగా చూడసాగాడు మహి. అతడు చొప్పున వెనుతిరిగి చూశాడు. ఏయ్, ఇలారా! మందాకిని స్వరం గంభీరంగా ధ్వనించింది. అతడు నెమ్మదిగా దగ్గరకొచ్చాడు. ఏంటి వేషం? కటువుగా అడిగింది. కనిపించడం లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. అక్క గుర్తుపడుతుందా లేదా అని చూద్దామని. నువ్వు తమాషాలు చేసే మనిషివి కావని నాకు తెలుసు. అది అక్క ముందు తమాషాలు చేసే మనిషివి అసలు కాదు. చెప్పు, ఎందుకు ఈ వేషం? పోలీసుల నుండి తప్పించుకోవడం కోసమేనా? మందాకిని కళ్ళల్లో నిపురవలు చిందుతున్నాయి. మందాపురం కేసులో నా పేరు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కినట్టు తెలిసింది. పోలీసులు నా కోసం తిరుగుతున్నారు. అంటే హత్యకేసా? కాదు, అక్కడ రైతులను కూలీలను రెచ్చగొట్టి ఆ ఊరి పెద్ద భూస్వామి మీద దౌర్జన్యానికి పురికొల్పామన్న ఆరోపణ. చూసావా, నీ మార్గం సరైంది కాదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వే స్వయంగా ఒక ఆపదలో చిక్కుకుని నువ్వు ఈ ప్రజల కోసం ఏం చేస్తావు? పోలీసుల దృష్టిలో పడ్డంత మాత్రాన నేను ఆపదలో చిక్కుకొన్నాను అనుకోవడం లేదు. నేను నా మార్గాన్ని ఎన్నుకున్నప్పుడే తెలుసు పోలీసులు నా మొదటి శత్రువులు అవుతారని. ఈ బూర్జువా వర్గానికి గొడుగు పట్టిన ప్రభుత్వం నాకు రెండో శత్రువు అవుతుందని. ప్రభుత్వాన్ని శత్రువుని చేసుకుని పోలీసుల్ని శత్రువుల్ని చేసుకుని నువ్వు సాధించే పనేంటా అని నేను అడుగుతున్నాను. ఎవరు శత్రువులైనా ఎందరు శత్రువులున్నా మా పని నిరాటంకంగా చేసుకోగలమక్క. ఈ పేదల్ని నేను తక్కువ ప్రేమించడం లేదు. వీళ్ల కోసం ప్రతి క్షణం ఆరాటపడతాను. వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందా అని. మన లక్ష్యం ఒకటే, అందరికీ కూడు గుడ్డ నీడ సమంగా అందించే వ్యవస్థ రావాలని. కాని మన మార్గాలు వేరు. నా మార్గంలో భయం లేదు, ఆటంకం లేదు, ఆపద లేదు. నేను చేయాలనుకున్న పని ప్రశాంతంగా చేయగలను. కాని అడుగడుగునా ఆపదలో తలదూర్చి మీరు ఈ ప్రజల కోసం ఏం చేయగలరో నాకు అర్థం కావడం లేదు రవి. ప్రశాంతంగా నువ్వు చేసే పని యుగాలైనా పూర్తి కదక్క. ఈ దోపిడీ ఇలాగే సాగుతూ ఉంటుంది. ఈ ప్రజలు ఇలాగే మోసపోతుంటారు. ఒట్టి పిచ్చిదానివి. రావు గారి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర చందాల పేరుతో ముష్టెత్తి ఈ దరిద్రులను ఉద్ధరిస్తున్నానని మురిసిపోతున్నావు. వాళ్ల నుండి మనకు రావాల్సిన సొమ్ము మనకు కావలసింది ముష్టి కాదు. న్యాయంగా మనకు రావాల్సిన సొమ్ము మనకు రావాలి. వాళ్ళెవ్వరు. మనం తుపాకీ గురిచూపి లాక్కోవడం కంటే గత్యంతరం లేదు. ముష్టి వల్ల నువ్వు కోరే సమాజం రాదక్క. భూమి సమతలం కావాలంటే బుల్డోజర్ రావాలి. అంటే సాయుధ విప్లవం అన్నమాట. ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా కూల్చి కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలి. ఆ పని యుగాల పర్యంతం నడవడం కాదు, సత్వరం జరగాలి. ఈ మార్గంలో హింస ఉండొచ్చు, దౌర్జన్యం ఉండొచ్చు, కానీ ఇదే ప్రజలకు త్వరగా మేలు చేసే మార్గం. దోపిడీకి దోపిడీయే సమాధానమా? మేం చేసేది దోపిడీ కాదు. ఒక దొంగ దగ్గర దొంగ సొమ్ము స్వాధీనం చేసుకుని ఎవరి సొమ్ము వాళ్లకు భద్రంగా అప్పగించడం మాత్రమే. అందుకోసం వాళ్ల కాళ్ళు చేతులు చివరికి తలలు నరకడానికి కూడా వెనకాడరు కదూ. హత్యలు చేయడమే మా ప్రధాన అంశం కాదు, కానీ చివరికి మేం విధించే శిక్ష మాత్రం అదే. అయితే వేలకి వేలు గొర్రెల్ని ఆవుల్ని భక్షించిన పులిని వధిస్తే అంత బాధపడాల్సింది ఏముందో నాకు అర్థం కావడం లేదు. ధనస్వాముల్ని భూస్వాముల్ని కొల్లగొట్టి దరిద్రులకి పంచుతారు. కాని ఈ దోపిడీదారుల్ని ఒక చోట అంతం చేస్తే ఇంకో చోట పుడతారు. అలా పుట్టకుండా చెయ్యాలంటే ఈ ప్రజల్లోనే చైతన్యం తీసుకుని రావాలి. ఈ ప్రజలే దోపిడీదారులకు సరైన బుద్ధి చెప్పే స్థాయికి వాళ్ళని తీసుకువెళితే చాలునయ్యా. నువ్వు నేను లక్షలాది యువత కోరే సమసమాజం వస్తుంది. ఆ పని చెయ్యక ధనస్వాముల మీద భూస్వాముల మీద కక్ష దేనికి? నీకు ప్రధానంగా ఈ కక్షే కనిపిస్తుందేమో గాని మేం ముఖ్యంగా చేస్తున్న పని ప్రజల్లో ఈ చైతన్యం తీసుకురావడమే. వచ్చే నెల ఈ పక్క గ్రామంలోనే మా మీటింగ్ ఉంది. నేను తప్పకుండా తీసుకువెళతానక్క. రవి చెప్పే విప్లవం గురించి మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్ గారు? ఆయన ఏం అభిప్రాయం చెబుతాడక్క? వేలకు వేలు సాధు జంతువుల్ని భోంచేసి బొజ్జ కదలకుండా కూర్చున్న పులిగారికి మనవడాయే. ఆయన కూడబెట్టిన లక్షల్ని కులాసాగా అనుభవించడానికి పుట్టాడాయే. డాక్టర్ చదువులు, అమెరికా చదువులు తలుచుకుంటే చాలు, ఏ చదువు అయినా చదవగల అదృష్టవంతుడాయే అన్నాడు రవి. ఈ దేశంలో లక్షలాది యువకులు ఆయన కంటే తెలివైన వాళ్ళున్నారు. కేవలం డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళక చదువులు గగన కుసుమాలవుతున్నాయి.
ఒకరి దురదృష్టానికి మరొకరి అదృష్టాన్ని నిందించడం సబబా? చిన్నగా నవ్వు అన్నాడు మహి. వాళ్ళ దురదృష్టం మీ బోటి అదృష్టవంతుల ప్రసాదమే డాక్టర్ గారు. వాళ్ళకే వాళ్ళు దరిద్రులు, దురదృష్టవంతులు కాలేదు. ఈసారి మందాకిని స్వరం పొదునుగా ధ్వనించింది. ఊరికొక జమీందారో దొరనో ఉంటాడు, లేకపోతే ఏ మూతుబరో ఉంటాడు. వాళ్ళకుండే ఆస్తులు, బంగ్లాలు భగవంతుడు వాళ్ళ చేతుల్లో మాయ చేసి పోయలేదు. వాళ్ళ మేడల చుట్టూ నిరుపేదల గుడిసెలు వందలాదుంటాయి. వాటి చుట్టూ ఒకటి అరా ఉంటే మట్టి మిద్దెలు కూడా కాలప్రవాహంలో చితికి గుడిసెల స్థితికి చేరుకుంటాయి. అవి అంతంత చితికిపోతే వీళ్ళ అంతస్తులు అంతంత లేస్తుంటాయి, ఆస్తులు పెరుగుతుంటాయి. వాళ్ళ భూషణాలు ఏ విధంగా నిండుతున్నాయో ఏ కాస్త మెదడున్న మనిషికైనా ఆ రహస్యం తెలిసిపోతుంది అని లేచింది మందాకిని. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకుపోతోంది. ప్రయాణికులు కిక్కిరిసినట్టుగా ఉన్నారు. స్టేజీలో ఆగినప్పుడల్లా ఇద్దరు దిగితే ముగ్గురు ఎక్కుతున్నారు. సామాను చక్కగా ప్యాక్ చేసినట్టుగా ఎక్కిన వాళ్ళందర్నీ చక్కగా పట్టిస్తున్నాడు కండక్టర్ బస్సులో. ఇన్ని బస్సులు నడుస్తున్నా ఎందరు ప్రయాణికులు చీమల పుట్టల్లా ఎక్కడి నుండి తయారవుతారో అర్థం కాదు అన్నాడు ఒక ఆయన. ఒకడి నెత్తిని ఇంకొకడిని కూర్చోబెట్టే రోజులొచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని గుణిగాడు ఇంకొక ఆయన. రకరకాల కామెంట్లు ఎవరికి తోచినవి వాళ్ళు విసురుతున్నారు. నిలబడిన వాళ్ల కాళ్ళు చేతులు కూర్చున్న వాళ్ళకి కాస్త తగిలినా కయ్యమని లేస్తున్నారు. అలా మీద మీదకు ఒరుగుతామే ఊరికే, నా నెత్తినెక్కి కూర్చో, సహనం కోల్పోయినట్టు అరిచాడు ఒక ఆయన. పైగా ఆ గొంగలోటి నా ముఖాన కప్పడానికి. ఒక స్టేజీలో ఒక చంటిబిడ్డ తల్లి ఇద్దరు వృద్ధులు ఎక్కారు. పిల్లాన్ని ఎత్తుకుని ఆవిడ నిలబడ్డానికి మహా అవస్థ పడిపోతుంటే మందాకిని లేచి తన సీటు ఆవిడకిచ్చింది. ముందు సీట్లలో ఇద్దరు యువకులు కూర్చునున్నారు. దయచేసి మీరిద్దరూ లేచి ఆ ముసలాళ్ళకి సీట్ ఇవ్వకూడదు, రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఇంగ్లీష్లో అడిగింది మందాకిని. బాగుంది, మేమెందుకు లేవాలి? తల బిరుసుగా అన్నాడు ఇద్దరిలో గొన్నేనుగులా నల్లగా ఉన్న అతను. అసలు అవి ఆడవాళ్ల సీట్లు, మీరు తప్పనిసరిగా లేవాల్సిందే. మా మగవాళ్ల సీట్లలో మీ ఆడవాళ్లు కూర్చున్నారు, వాళ్ళని లేపండి ముందు. గొన్నేనుగు పక్కనున్న అతను అన్నాడు. వాళ్ళని లేపడం తర్వాత సంగతి, ముందు మీరు లేవండి. ఏంటా జబర్దస్తి? బస్సు నీదా నీ అబ్బదా? ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఆవిడంత నిలబడలేకపోతే వచ్చి కూర్చో మన మీద. గొన్నేనుగు పొగరుగా తొడచూపాడు. అగ్నిపర్వతం పేలినట్టుగా బొగ్గుమంది మందాకిని. నీ అక్కనో చెల్లినో పెళ్లానో ఇలాగే ఒళ్ళో కూర్చోమని ఎవడైనా మగాడు పిలిస్తే తీసుకెళ్లి కూర్చోబెడతావా ఆమెను? నీకసలు తల్లి చెల్లి ఎవరూ లేనట్టుంది, అందుకే ఆడవాళ్లతో ఏం మాట్లాడాలో తెలియనట్టుంది. హద్దు మీరు మాట్లాడు, పళ్ళు రాలగొడతాను అన్నాడు గొన్నేనుగు. ఫోన్లేమ్మా, మా కోసం నువ్వెందుకు తగులాడతావు? కాసేపైతే దిగిపోతాం, ముసలామంది. ఆడపిల్లవై ఆ మగవాళ్లతో ఎందుకు పెట్టుకోవడం అంది ఒక ఆమె. అటు పక్క సీట్లో ఒక కానిస్టేబుల్ కూర్చుని గుప్పు గుప్పుమని సిగరెట్ పీలుస్తున్నాడు. డిసిప్లిన్ అమలు పరచాల్సిన రక్షక భటుడు ఎదురుగా నో స్మోకింగ్ బోర్డు చూస్తూ మరీ పొగ పీలుస్తున్నాడు. బస్సులో ఇంత గోలవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. ఇదే ఒక ఆడపిల్లను అవమానించే సన్నివేశం ఏ సినిమాలోనో చూపిస్తే గొప్పగా స్పందించిపోయి ప్రొడ్యూసర్కు కనకవర్షం కురిపించే ప్రజలు వీళ్ళు. ఇందర ముందు ఆ తొంటరి వెధవ ఒక ఆడదాన్ని ఒళ్ళో కూర్చోమని పిలిస్తే తమకేం పట్టనట్టుగా గొర్రెల్లా చూస్తున్నారు. ఇంత అవమానించిన ఆ గొన్నేనుగును అందరూ ఒకటే పట్టుకు తన్నే చైతన్యం ఎప్పుడొస్తుంది వీళ్లకు? ఈ జడత్వం ఎప్పుడు వదులుతుంది ఈ జనాన్ని? ఆ ఇద్దరు యువకులు సీట్లకు కుట్టేసినట్లుగా కూర్చోమంటే నిస్సహాయంగా ఉక్రోషంగా చూడసాగింది మందాకిని. ఇంతలో ఎవరూ ఊహించని అద్భుతం ఒకటి జరిగిపోయింది. బలిష్టంగా ఉన్న చెయ్యొకటి గొన్నేనుగు కాలర్ పట్టుకుని పైకి ఒక్క ఉదుటం లేపింది. జరిగిందేంటో తెలుసుకునేలోగానే చెంప అదిరిపోయింది అతనికి. దెబ్బ కాదు, ఒక పిడుగు పడ్డట్టుగా అతడి ముఖం అదిరిపోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. గొన్నేనుగు తెప్పరిల్లి ఒక్కసారి తన కండబలం ఎదుటి వ్యక్తికి రుచి చూపాలన్న ఓబలాటంతో చేయలేపాడు. అతడి చెయ్యి మధ్యలోనే మంత్రబద్ధమైనట్టు ఆగిపోయింది. తన కళ్ల ముందు ఆడించిన అతడి విజిటింగ్ కార్డు చూసేసరికి కోరలు పీకిన పాముల సీటు విడిచొచ్చి నిలబడ్డాడు. పక్కనున్నవాణ్ణి కూడా లేపుకు వెళ్ళి ఆ వృద్ధులిద్దరినీ అతడే చేయి పట్టి ఆదరంగా సీట్లలో కూర్చోబెట్టాడు. అంత అద్భుతం చూపిన ఆ విజిటింగ్ కార్డులో ఏముందో ఎవరికీ తెలీదు, మందాకిని కూడా. అతడి వయసు 25 వరకు ఉండొచ్చు. 6 అడుగుల ఆజాను బాహువు, వ్యాయామం చేస్తున్న శరీరం, మంచి దృఢంగా ఉన్నాడు. బ్లాక్ ప్యాంట్ మీద వైట్ షర్టు టక్ చేశాడు. ఆ ముఖంలో సౌందర్యం కంటే గాంభీర్యమే ఎక్కువగా ఆకట్టుకుంటుంది యువతల వాళ్ళని. గుబురు మీసాలు, చూపుల్లో కొరుకుదనం, బాగా బలిసిన పులొకటి హఠాత్తుగా మనిషి రూపం ధరించినట్టుగా అనిపిస్తాడు. తనకు కలిగిన ఊహకు తనే నవ్వేసుకుంది మందాకిని.
ఎవరో పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు రావుగారు. సూట్ కేసుతో వస్తున్న యువకుని చూసి దిగ్గున లేచి అతన్ని ఆహ్వానిస్తున్నట్టుగా చేతులు చాచారు. వస్తున్నట్టుగా నాకు కబురు చేయలేదేంరా? పూలదండలతో స్టేజి దగ్గరే నిలబడేవాడివా తాతయ్య? బ్యాండ్ కూడా తీసుకొచ్చేవాణ్ణిరా. ఎవరండి ఈయన? పోలికలు కొంచెం మీవే కనిపిస్తున్నాయి అన్నాడు అందాక మాట్లాడుతున్న పెద్ద మనిషి. నా పేరు నిలబెట్టడానికి పుట్టిన నా మనవడండి, మణిచంద్ర. మన తాలూకాకే ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. సగర్వంగా పరిచయం చేశారు రావుగారు. అరగంట తర్వాత ఫ్రెష్ గా స్నానం చేసి వేడివేడిగా టీ తాగుతూ కూర్చున్నాడు మణిచంద్ర. ఇక చెప్పరా విశేషాలు? రావుగారు మనవడి పక్కన కూర్చుంటూ అడిగారు. ఈ రోజు వస్తుంటే ఒక తమాషా జరిగింది తాతయ్య అంటూ బస్సులో జరిగిన సంఘటన గురించి చెప్పాడు మణిచంద్ర. ఆ అమ్మాయి మీకు తెలిసే ఉండొచ్చు. ఈ ఊళ్ళోనే దిగింది నాతో పాటు. చదువుకున్నదే. ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతోంది. తెలియకపోవడం ఏమిటి? ఖచ్చితంగా ఆ అమ్మాయి మందాకినే. ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లటి రంగు, గుండ్రని ముఖం, ఒత్తైన ఉంగరాల జుట్టు. తాతగారు వర్ణనం మొదలుపెట్టి పెట్టకముందే కరెక్ట్ ఆ అమ్మాయే. బాబోయ్, ఒక్కసారి చూస్తే చాలు ఆ అమ్మాయిని మరిచిపోలేరు. నిప్పులు చిమ్ముతూ ఎక్కుపెట్టి వదిలిన బాణంలా కనిపించింది. ఓహ్ అన్నాడు మణిచంద్ర. గబగబా ఇంట్లోకి రాబోతున్న మందాకిని క్యాప్ పెట్టుకుని బయటకొస్తోన్న యువకుని చూసి స్థాణువులా నిలబడిపోయింది. పోలీస్ యూనిఫాంలో ఉన్నాడు మణిచంద్ర. బాగున్నారా? ముందుగా అతడే పలకరించాడు చిరునవ్వుతో. మీరు ఇక్కడ? వాసుదేవరావు మా తాతగారు. ఎక్కడో చూశానని మొన్నటి నుంచి ఒకటే ఇదే పోతున్నాను. మిమ్మల్ని చాలాసార్లు ఫోటోలో చూశానన్నమాట. మొన్నటి నుంచి ఒకటే ఇదే పోతున్నారంటే నన్ను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అతడి పెదవుల మీద ఒక కొంటె చిరునవ్వు మెరిసింది. గుర్తు చేసుకోవాల్సిన మనుషులు మీరు. నేను ఆ రౌడీని ఏం చేయలేకపోయాను. మీరు అతడి కాలర్ పట్టి లేపి నిలబెట్టడమే కాదు, చాచి లెంపకాయ కూడా కొట్టారు. బొస్కొట్టే పామును హఠాత్తుగా కూరలు పీకినట్టుగా చేశారు. ఇంత అద్భుతానికి కారణమైన మనిషిని ఎలా మరిచిపోతాను? నేను మిమ్మల్ని మరిచిపోలేదు. నిప్పులు కక్కుతున్న ఒక బాణంలా మీరు గుర్తొస్తూనే ఉన్నారు. బస్సులోనే మిమ్మల్ని అభినందించుదామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు అందుకోండి నా అభినందనలు. మందాకిని ఆశ్చర్యంగా నాకెందుకు అభినందనలు అంది. 190 మంది తమ కళ్ల ముందే తమ చుట్టూ ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, చివరికి ఒక మనిషి దారుణంగా హత్య చేయబడుతున్నా స్తబ్దంగా చూడడం అలవాటు చేసుకున్నారు. 90 మాత్రం ఆలోచిస్తారు. ఒకరు మాత్రం తిరగబడతారు. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం సాగిస్తారు. ఆ ఒక్కరు మీరు కాబట్టి అభినందించకుండా ఉండలేను. అతడి మాటలకు ఆశ్చర్యమో ఆనందమో మందాకిని రెప్పలు అందంగా అల్లార్చింది. పోలీసు వాళ్ల భాష చాలా మొరటుగా ఉంటుందని విన్నానే. మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి అనుబోయి నిగ్రహించుకున్నాడు మణి. తాతగారి కోసం వచ్చారా? డాక్టర్ గారు కావాలి. పైనున్నారు, వెళ్ళండి. అతడు బూట్లు టకటకా శబ్దం చేస్తూ వెళ్ళిపోయాడు. మందాకిని మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఎక్కడికైనా నిస్సంకోచంగా వెళ్లిపోయే మందాకిని మహి గది ముందుకు రాగానే తొట్టుపాటు పడింది. అతడు నడుముకు ఒక్క తుండు మాత్రమే చుట్టుకుని కిటికీలో అద్దం పెట్టుకుని గెడ్డం గీసుకుంటున్నాడు. మందాకిని కొంచెం పక్కగా నిలబడి చిన్నగా దగ్గింది. మహి ఇటు తిరిగి చూసి, ఓ మందాకిని రండి అని సంతోషంగా ఆహ్వానించాడు. ముందు మీరు బట్టలు వేసుకోండి. ఓ అతడు నవ్వి గబగబా లుంగి చుట్టుకుని తుండు భుజాల చుట్టూ కప్పుకున్నాడు. ఇక లోపలికి రండి. ఆమెను ఈజీ చైర్లో కూర్చోబెట్టి ఇక చెప్పండి ఏంటి సంగతులు అని అడిగాడు. ముందు మీ షేవింగ్ పూర్తి చేయండి. ఒక చెంప గీక్కుని రెండో చెంప సొబ్బుతో తమాషాగా కనిపిస్తున్న అతడి ముఖాన్ని చూసి నవ్వింది. సరే. అతడు 5 నిమిషాల్లో షేవింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆమెకెదురుగా మరొక కుర్చీలో కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి అన్నాడు. చెప్పడానికి ఏం లేదు. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? ఈ ప్రజలు ఎంత అజ్ఞానంలో కొట్టుకుంటున్నారో ఇక్కడ చదువుకున్న మీ బోటి మనుషుల కర్తవ్యం ఏమిటో తీసుకెళ్లి చూపుదామనొచ్చాను. 10 నిమిషాల్లో రెడీ అవుతాను. ఈ రోజు టైంపాస్ ఎలా అన్న సమస్య మీరు తీర్చేశారు. జీవితాన్ని టైంపాస్గా తీసుకోకండి డాక్టర్ గారు. ఒక కర్తవ్య నిర్వహణగా తీసుకోండి. జీవితానికి ఒక అర్థం కల్పించుకోవడానికి ప్రయత్నించండి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నాడు వేమన. అంటే మానవ జన్మ మరీ అంత అర్థం లేనిది కాకూడదని ఆయన భావం. తన కోసం కొంచెమైనా బ్రతికినప్పుడు మాత్రమే మనిషికి ఒక అర్థం ఏర్పడుతుందని మహనీయులు చెబుతారు. ఈ ముద్దబ్బాయితో విసిగిపోకుండా మీరిలాగే వేలు పట్టుకుని ఓనమాలు దిద్దిస్తుండండి. ఒకనాటికి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కాకపోతుందా? ముద్దబ్బాయి చేత దిద్దించొచ్చు, జ్ఞానిని చెయ్యొచ్చు, కానీ గుడ్డివాళ్ల చేత దిద్దించలేం, మనిషిని చేయలేం. చివరికి నన్ను అంధుణ్ణి చేసేశారన్నమాట. కినుక ప్రదర్శించాడు మహి.
అందులో కూడా కారు. కావాలని కళ్ళు మూసుకున్నారు. ఈ ప్రపంచంలో ఎంత కష్టం, ఎంత దుఃఖం ఉందో చూడకుండా. దుఃఖాన్ని, కష్టాన్ని కొంచెం మనసు నిబ్బరించుకుంటే చూడగలం. కానీ నైత్యం, దుర్మార్గం, కిరాతకం ఇవి చూడాలంటే కష్టం కదా. అసలు కష్టాలు, దుఃఖాల నుంచే ఈ దుర్మార్గం, ఈ నైత్యం పుడతాయి డాక్టర్ గారు. ఒకడు దొంగ అవుతున్నాడంటే వాడికొచ్చిన దరిద్రం కారణం, వాడి ఆకలి కారణం. వాడి ఆకలికి, దరిద్రానికి కారణం కొందరి స్వార్థం, కొందరి దోపిడీ కారణం. కొందరు దురాశాపరులు స్థిరచరాస్తులు చేసుకునే తాపత్రయంలో కొందరి చెమటను దోచారంతే. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటంతా మీ తాతలు గాదెల్లో నింపుకుని వాళ్లకు సగం డొక్కకు ఇన్ని గంజినీళ్లు పోసుంటారు. ఈ ఆస్తుల వెనక ఎన్ని ఆకలి చావులున్నాయో. మై గాడ్, ధనవంతుల్ని ఎంత దారుణంగా విశ్లేషిస్తున్నారు. మహి గుండెల మీద చెయ్యించుకున్నాడు. దారుణం కాదండి, వాస్తవం. పెట్టుబడిదారి వ్యవస్థలో ఈ పేదరికం, ఈ ఆకలి తప్పవు మందాకిని. ధనవంతుల మీద ఈ ద్వేషాన్ని, పగనే ప్రజలకు నేర్పుతారా ఏంటి మీరు? నేను నేర్పేది ధనస్వాముల, భూస్వాముల దోపిడీని, మోసాన్ని తిప్పికొట్టమనే. పగ, ద్వేషం నా మార్గం కాదని ఇదివరకే చెప్పాను మీకు. ఈ విషయం మీద మరోసారి మనం తర్కం పెట్టుకుందాం. మీరు త్వరగా తయారై రండి. మహి వెళుతూ 2-3 మ్యాగజైన్లు మందాకిని ముందుంచి, ఇవి చూస్తుండండి, 10 నిమిషాల్లో రెడీ అవుతాను అని చెప్పి వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత మందాకినితో బయలుదేరబోతున్నాడు మహి. వంటాయన అడిగాడు, ఎప్పుడొస్తారు బాబు? భోజనం చేయకుండా తాతగారు మీకోసం కూర్చుంటారేమో. మందాకిని తనను ఎక్కడకు తీసుకువెళుతుందో, తిరిగి ఎప్పుడొస్తాడో తెలియని మహి మందాకిని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. డాక్టర్ గారు ఈరోజు మా ఇంట్లో భోంచేస్తారులే, తాతగారిని ఎదురు చూడొద్దని చెప్పు అంది మందాకిని. ఇద్దరూ బయలుదేరారు. చినకృష్ణయ్య గారి పెద్దమ్మాయి సుకన్య పెళ్లికి ఇల్లు చాలదని వెంకట్రెడ్డి గారి ఇల్లు ఖాళీగా ఉంటే అడిగి తీసుకున్నారు. ఇల్లు చాలా కాలంగా తాళం వేసింది. రెడ్డి కాంట్రాక్టర్ గా బాగా సంపాదించి పిల్లలకి మంచి చదువులు కావాలంటే పట్నంలోనే సెటిల్ అయిపోవాలనుకుని ఊరు వదిలేశారు. ఊళ్ళో అతడిదే పెద్దిల్లు. మగ పెళ్లి వాళ్ల సర్వీస్ వచ్చిందని రాత్రి 10 గంటలప్పుడు కబురొచ్చింది. అత్తరు, పన్నీరు సీసాలు, బుక్కా గులాలు, వియ్యాల వారిని ఎదుర్కోవడానికి కావలసిన సరంజాంతా తీసుకుని ఆడములంతా తెల్లచీరలు కట్టుకుని సంబరంగా హడావుడిగా బయలుదేరబోతున్నారు. పెళ్లి వాళ్లకు వేడివేడిగా టీ కావాలట అంటూ వచ్చాడు పెళ్లి కూతురు చిన్నాన్న. ఇప్పుడు టీలవి పెడుతూ కూర్చుంటే ఎదుర్కోళ్ళకి టైం అయిపోతుంది కదా. పెళ్లి వాళ్లను విడిదింట్లో దించాక ఈ అన్ని మర్యాదలు చేస్తాంగా అని విసుక్కుంటూనే టీ తయారు చేద్దామని వంటింట్లోకి వెళ్ళింది ఆయన భార్య. పిన్ని, మంచినీళ్లు కావాలి అంటూ వచ్చింది సుకన్య. మీ వాళ్లకు మర్యాదలు చేయాలా, నీకు మర్యాదలు చేయాలా తల్లి? ఆ కుండలో ముంచుకుని తాగు. అప్పుడే వాళ్ళు నా వాళ్ళైపోయారా? కుండలో నీళ్లు ముంచుకోబోతూ అలాగే విరుచుకుని పడిపోయింది సుకన్య. ఎదుర్కోళ్ళకి వెళ్లబోతున్న వాళ్ళందర్నీ గాబరాగా కేకలు వేసి పిలిచింది పినతల్లి. అందరూ బిలబిల్లాడుతూ వచ్చేశారు. సుకన్యను అమాంతం ఎత్తుకెళ్లి పక్క మీద పడుకోబెట్టాడు ఆ పిల్ల మేనమామ. ఇంకో మామ ఫోన్ చేశాడు. ఇంకెవరో ముఖం మీద నీళ్లు చెల్లారు. కాళ్ళు చేతులు కర్రలా నీలుక్కుపోయి పూర్తిగా స్పృహ లేకుండా అలాగే పడుంది సుకన్య. వియ్యాల వారికి ఈ వార్త చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. వేడివేడి టీ కోసం, చల్లటి మంచినీళ్ల కోసం డిమాండ్ చేస్తున్న వాళ్లంతా తలనొప్పిని, దాహాన్ని మరిచిపోయి చివున లేచెళ్లి పెళ్లి సర్వీసులో కూర్చున్నారు. విడిదిల్లు పావనం చేయకుండానే పెళ్లివాళ్లు వెళ్లిపోయారు. పెళ్లి పనులకని అద్దెకి తెచ్చుకున్న జీపులోనే సుకన్యను పక్కటౌన్కి తీసుకెళ్లారు. కర్రలా నీలుక్కుపోయి కొద్దిగా ఆడుతున్న ఊపిరి ఏ క్షణంలో ఆగిపోతుందో అన్నట్టుగా ఉన్న ఆ పిల్లని చూసి గాబరా పడిపోయాడు డాక్టర్. ఉపశమనం కోసం ఏదో ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి తీసుకుపోండి, ఇక్కడేమైనైతే నాకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు డాక్టర్. ఇంటికి తిరిగొచ్చేసరికి సుకన్యకు స్పృహ వచ్చింది. కాని పిచ్చి పిచ్చిగా చేయడం మొదలు పెట్టింది. నిలువు కళ్ళేసుకుని అందర్నీ గుర్రుగా చూడడం, నవ్వడం, ఏడవడం. అదంతా చూసి ఇదే రోగం కాదు, మతిభ్రమణం అసలే కాదు, ఇదేదో గాలి చేష్టే అని చెప్పడానికి ఆయన ఎన్నో దెయ్యాల కథల ఉదాహరణగా చెప్పుకునొచ్చాడు. అప్పటినుంచి మొదలైంది నిమ్మకాయలు మంత్రించడాలు, నల్లకోళ్లు తెగడాలు. మంత్రగాడు రాగానే పిచ్చి కోపంతో రేగిపోతుంది సుకన్య. ఏదేదో తిడుతుంది, కొట్టడానికి వెళుతుంది. నన్ను వెళ్ళగొట్టడం నీ తరం కాదురా, నేను వెళ్లడమే జరిగితే ఈమెను తీసుకునే వెళతాను గాని ఊరికే వెళ్లను అని ఛాలెంజ్ చేస్తుంది. త్వరలోనే ఈ కథ ప్రచారం అయిపోయింది. రెడ్డిగారింట్లో ఉన్న దెయ్యం సుకన్యను పట్టిందని, పసుపు బట్టల్లో ఉన్న పెళ్లి కూతుళ్ళంటే దెయ్యాలకి మరీ ఇష్టమట. ఆ దెయ్యం ఎలాంటి దెయ్యం అంటే, ఒక పిల్లల తల్లిని ఎవరో చెడగొట్టి చంపేసి శవాన్ని పాతేశారని, ఆమె దెయ్యమైందని, ఆ దెయ్యం దెబ్బకే వెంకట్రెడ్డి ఇల్లు విడిచి పట్నం చేరాడని చిలవలు పలవలుగా పాకిపోయింది కథ. ఈ కథ పట్నంలో వెంకట్రెడ్డిని చేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
ఇంటిని బేరం పెట్టి అమ్మేద్దామనుకుంటున్న ఆయనకి ఈ కథ ఆశానిపాతమైంది. ఇంకెవరు కొంటారా ఆ ఇంటిని? ధర ఎక్కడ పలుకుతుంది? ఆయన రాకెట్ స్పీడుతో ఊళ్ళో దిగి నెత్తినోరు కొట్టుకున్నాడు. నేను ఇంట్లో పుట్టి పెరిగాను. నా భార్య 8 మందిని ఈ ఇంట్లోనే కంది. ఒక్కరూ మొక్కవోలేదు. ఈ ఇంట్లో ఒకనాడు నాకు కళ లేదు, నీడ లేదు. ఈ దెయ్యం ప్రచారం ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు. పెళ్లి కథ అని ఇల్లిస్తే శని చుట్టుకుంది నన్ను. దెయ్యం లేదనుకోవడం కంటే ఉంది అనుకోవడంలోనే గొప్ప థ్రిల్ ఉంది జనానికి. ఆ దెయ్యానికి సంబంధించిన చిత్ర విచిత్రమైన కథలు పనిగట్టుకుని ప్రచారం చేశారు. మంత్రగాళ్లకి ఎదురు మంత్రిస్తుందని, వాళ్ళని ముప్పుతిప్పల పెడుతుందని, మంత్రం వేసి సీసాలో బంధిస్తానని వచ్చిన పీర్ సాహెబ్ని రాత్రి అతడు పడుకున్న మంచంతో సహా ఊరవతల మర్రి చెట్టు కింద పారేసిందని, దాన్ని పట్టి బూడిద చేస్తానని వచ్చిన చింతకాయ చిన్నడు తెల్లారేసరికి మీసాలు జుట్టు ఏం లేకుండా నున్నగా గుండైపోయాడని, ఇంకొకడిని ఎగిరి గొంతు పట్టేసుకుందని, కొద్దిలో చావు తప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడని, ఇలా చిత్ర విచిత్రమైన కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. ఇహ ఈ రోజు సాక్షాత్తు ఆ వీరాంజనేయుడే దిగొస్తున్నాడు. సుకన్యకు పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి చిరంజీవైన ఆంజనేయ స్వామి సశరీరంతో కాక వెంకటదాసుని పూని తన వీర పరాక్రమం చూపుతాడన్నమాట. పూర్వాశ్రమంలో ఈ వెంకటదాసు పిల్లి కళ్ళ బక్కోడు. పోలీస్ పటేలింట్లో కరణమింట్లో జీతగాడుగా ఉండేవాడు. వట్టి పని దొంగ. 2 రోజులకొకసారి జ్వరం వచ్చిందని పనిలోకి వెళ్లడం ఎగ్గొడుతుంటే ఉద్యోగం నుంచి తీసేశారు. పొట్ట చేతబట్టుకుని ఊరు విడిచిన బక్కోడు 2 ఏళ్ల తర్వాత ఒకనాడు వెంకటదాసుగా ఊళ్ళో దిగాడు. జుట్టు గెడ్డం పెంచాడు. మెళ్ళో రుద్రాక్షమాల వేశాడు. కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. ఆంజనేయస్వామి పూనకం వచ్చి శాకిని డాకిని లాంటి భూతాన్ని సైతం అదరగొట్టేసే మొనగాడయ్యాడని ప్రతీతి పొందాడు. పిల్లలు లేని వాళ్లకు ఫలాలిస్తున్నాడట. దొంగలు పడి దోచుకుపోతే వాళ్ల పేర్లతో సహా బయట పెడుతున్నాడట. ఎక్కడైనా భూస్థాపితం చేసిన ధనం ఉంటే పసిగట్టి గుణపాలు పారలు అక్కర్లేకుండా చేతులతో మీద బండ్ల కొద్దీ మట్టి తవ్వేసి ఆ పాతరలు తీసి ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాడట. అతన్ని తమ ఇళ్లకి తీసుకెళ్లి తమ పీడలు వదిలించుకోవడానికి జనం క్యూలో నిలబడుతున్నారు. కొద్ది రోజుల్లో మంత్రులు గవర్నర్లు క్యూలో నిలబడిన ఆశ్చర్యం లేదు. ఈ రోజు ఆ వెంకటదాసు చిన్న కృష్ణయ్య గారి ఇల్లు పావనం చేస్తున్నాడు. ఆ చిత్రం చూడడం కోసం మహిని తీసుకొచ్చిన మందాకిని దారి పొడుగున ఈ సంగతులన్నీ అతడికి చెప్పింది. అక్కడ ప్రవేశం కోసం చిన్న అబద్ధం ఆడింది మందాకిని. 1000 రూపాయలు ఖరీదు చేసే డాక్టర్ గారి చేతి గడియారం పోయిందని, దొంగెవరో తెలుసుకోవడానికి వచ్చామని, అంతకుముందే మహిని గడియారం తీసి జేబులో పెట్టుకోమని చెప్పింది. దాసు ఎక్కడికి వెళ్ళినా అతడి అనుచరుడొకడు వెంటుంటాడు. దాసు కంటే ముందుగా వచ్చి అక్కడ పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు. దాసుని ఆంజనేయస్వామి పూనినప్పుడు అతడు అచ్చు కోతిలా ప్రవర్తిస్తాడని, మిద్దెలెక్కుతాడని, చెట్లు చకచక పాకేస్తాడని, కాలంగాని కాలంలో భక్తులు ఏ పొండడిగినా ఆ పొండు నిమిషాల మీద తెచ్చిస్తాడని, ఒకరికి ఆంజనేయ విగ్రహం తీసిచ్చాడని, ఇంకొకరికి రాముడి రూపం తీసిచ్చాడని, ఎవరింట్లోనో ధనం పాత్ర తీసిచ్చాడని ఎడతెగకుండా దాసు మహిమలు వల్లిస్తూనే ఉన్నాడు ఆ అనుచరుడు. అందరూ రోమాంచితం కాగా అత్యంత శ్రద్ధగా వింటున్నారు. హాల్లో పరిచిన పెద్ద జంపుకానా మీద కూర్చున్న మహి మందాకిని ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. దాసు మహిమలు జనంలో ఇలా ప్రచారం కావడానికి ఈ అనుచరుడు కారణం అన్నమాట. దాసొచ్చాడు. అత్యంత శ్రద్ధ భక్తులతో ఆహ్వానించాడు చినకృష్ణయ్య. పూజకంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే, అనుచరుడు చెప్పాడు. అమ్మాయి ఎక్కడా? గదిలో ఉంది. యువతలకొచ్చి కూర్చోమంటే రావడం లేదు. జుట్టుపట్టి ఈడ్చుకు వస్తే స్వామి ఈడ్చుకు వస్తాడు. ఇక ఆంజనేయ స్వామి ఒంటి మీదకి రప్పించుకోవడం ఒక తమాషాగా ప్రారంభమైంది. వెలుగుతున్న జ్యోతిని అరచేతిలో పెట్టుకున్నాడు దాసు. ఎదురుగా కిటికీ మీద గోడ మీద ఎవరో కనిపిస్తున్నట్టుగా ఆయన్ని తన మీదకి రమ్మన్నట్టుగా మరో చేత్తో సైగ చేస్తున్నాడు. ఇతడు ఎన్నిసార్లు లెంపలు వేసుకున్నా, ఎన్ని కన్నీళ్లు కరిచినా స్వామి ఒంటి మీదకి రావడం లేదు. భక్తుణ్ణి అల్లరి పెడుతున్నట్టుగా ఇల్లంతా తిప్పుతున్నాడు. మహి అడిగాడు అనుచరుణ్ణి. మనకు కనిపించకుండా అతని కళ్లకు ఎవరు కనిపిస్తున్నారు? ఆంజనేయస్వామండి. ఆంజనేయస్వామే? అవునండి, చిన్న కోతిలా ఆయనకి కనిపిస్తాడండి. అదేదో తను చూసినట్టుగా నమ్మకంగా చెప్పాడు. అరగంట తర్వాత దాసు హఠాత్తుగా ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు. కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి. మూర్ఛరోగిలాగే అతడి గొంతు నుండి విచిత్రమైన ధ్వనులు రాసాగాయి. 10 నిమిషాల ఆ యమయాతన తర్వాత చెంగున లేచి చేతులు కాళ్ళు నేల కానించి అచ్చం కోతిలా నడవసాగాడు. మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి అతడి ముఖాన సింధూరం పూశారు. బుగ్గలు పూరించి కళ్ళు మిటకరించి
కోతిలా తొడలు గీక్కుంటూ ఏవో సైగలు చేశాడు దాసు. అతడి సైగలు అనుచరుడికి బాగా తెలుసు. దాసు ముఖానున్న బొట్టు సింధూరం తీసి అందరికీ పెట్టుకోమన్నాడు. దాసు వీపున చెమటని అతికించిన తమలపాకుల్ని తలా ఒకటి తీసుకుని తినమన్నాడు. చిన్నకృష్ణయ్యతో సహా అక్కడున్న 7-8 మంది జనం అతడు ఏం చెప్పినా అది టకీమని చేసేస్తున్నారు. చివరికి చిన్నకృష్ణయ్య తమ కూతురి పరిస్థితి స్వామికి విన్నవించుకున్నాడు. సుకన్యను పట్టింది పెద్ద పిశాచమని దాన్ని మింగేస్తానని చెప్పాడు దాసు. చెప్పి కాళ్ళు చేతులు నేల కానించి చకచకా నడుచుకుంటూ వెళ్లి సుకన్య జడని నోటితో పట్టి లాక్కొచ్చాడు హాల్లోకి. సుకన్య నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు చిరుగాలిలా మొదలై తుఫాన్లా మారిపోయింది. ఆమె చుట్టూ గంతులు వేస్తూ తిరుగుతున్న ఆంజనేయస్వామికి కోపం వచ్చేసినట్టుంది. ఏవో సైగ చేశాడు. అనుచరుడు వాలం అందించాడు. ఇహ మొదలైంది రుద్రతాండవం. కొట్టకు కొట్టకు, నేను వెళ్ళిపోతా. ఆ దెబ్బలకి తట్టుకోలేక సుకన్య గావుకేకలు పెట్టసాగింది. నిక్షేపంగా అయ్యే పెళ్లి చెడగొట్టావు, తిరగరాన్ని చోట్లకి తిప్పావు, నిన్నేం చేసినా పాపం లేదు, చావబాదండి స్వామి. సుకన్య తల్లి కొళ్ళు కొరుకుతూ అంది. దాసు కొడుతున్నాడు. దెబ్బలకి తట్టుకోలేక సుకన్య పొర్లింతలు పెట్టసాగింది. ఇంతసేపు ఒక తమాషాగా చూస్తున్న మహి కళ్ళు నిప్పులు చెరగడం మొదలు పెట్టాయి. వద్దు, నన్ను కొట్టకు, నేను వెళ్ళిపోతాను, సుకన్య అరుస్తోంది. మహి ఆవేశంగా లేవబోయాడు. మందాకిని అతడి చేయి పట్టుకుని ఆపింది. వద్దు, మీరు కల్పించుకోవద్దు అంది మెల్లగా. ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఈ మనుషుల మూర్ఖానికి ఆమె బలైపోతుంది. అతడు చెయ్యి విడిపించుకోబోయాడు. అతడు కోపంగా లేవబోవడం, మందాకిని వారించడం చూసి పక్కనున్నాయన అన్నాడు నింపాదిగా. మీరు గాబరా పడకండి, ఆ అమ్మాయికి ఏం కాదు. ఆ దెబ్బలని ఆ దెయ్యానికే తగులుతాయి. నాన్సెన్స్, మీరింకా ఏ యుగంలో ఉన్నారు? మీరే దెయ్యాల్లా ప్రవర్తిస్తూ వేరే దెయ్యాలున్నాయని ఎందుకనుకుంటున్నారు? ఇహ ఇతడిని అక్కడుంచితే పెద్ద గొడవైపోగలదని అతడి చెయ్యి అలాగే పట్టుకుని బయటకు తీసుకొచ్చింది మందాకిని. అక్కడంత ఘోరం జరుగుతుంటే నన్నెందుకు లాక్కొచ్చేశారు? మహి కోపం గడిగాడు. అక్కడ ఆ ఘోరం ఆపాలంటే మీరు ముందు వాళ్ళ అజ్ఞానంతో యుద్ధం చేయాలి. యుద్ధానికి మీ దగ్గరున్న ఆయుధాలేంటి? అంత తక్కువగా అంచనా వేస్తున్నారేంటి నన్ను? నేను డాక్టర్ని, శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవాణ్ణి. ఆ దాసు పూనకం వట్టి బూటకమని, ఆ అమ్మాయికి దెయ్యం పట్టడం వట్టి అభూత కల్పన అని రుజువు చేయగల సత్తా లేదనుకోకండి, మహి తీవ్ర స్వరంతో అన్నాడు. కొంచెం కళ్ళు తెరిచి చూస్తే మీకు అడుగడుగునా ఈ వెంకటదాసులు కనిపిస్తారు, ఈ సుకన్యలు కనిపిస్తారు. ఈ యుద్ధం ప్రారంభమే కావాలి, అంతం కాకూడదు. మిమ్మల్ని మహా సంగ్రామానికి ఆయుత్తం చేయడమే నా ఉద్దేశం. మీలో నివురు గప్పినట్టుగా నిప్పుంది. దాన్ని ప్రజ్వరల్లజేయడం కోసమే ఈ రోజు ఇక్కడికి తీసుకునొచ్చాను. నా ప్రయత్నం వృధా కానందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మందాకిని ఉద్విగ్న స్వరంతో అంది. ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోతుందని మురిసిపోతాం. మానవుడు చంద్రలోకం మీద అడుగు పెట్టాడని, విశ్వరహస్యాల్ని ఛేదించడంలో విజయ పరంపర సాధిస్తున్నామని గర్వంతో మన ఎదలు ఉప్పొంగిపోతుంటాయి. మన చూపు వాళ్ల మీదే. అలా పైకి చూస్తూ చూస్తూ మురిసిపోతాం. కానీ కొంచెం కళ్ళు కిందకు దించుకుని చూస్తే కోట్ల కోట్ల వెంకటదాసులు, కోట్ల సుకన్యలు కనిపిస్తారు. దేవి ప్రసన్నం కోసం ఒకడు తన కన్న పిల్లల్ని నరికి తలలు నైవేద్యం పెట్టాడని పత్రికల్లో చదువుతాం. మంత్రగాడని అనుమానంతో ఒకడి సజీవ దహనం అని చదువుతాం. ఫలానా గ్రామంలో హరిజనుల ఊచకోత అని చదువుతాం. వందలాది సంఘటనల్లో ఏ ఒక్కటో పేపర్కి ఎక్కుతూ ఉంటుంది. దీని వెనకున్నదంతా ఏంటి? కరుడుగట్టిన అజ్ఞానం. ఇంత అజ్ఞానాన్ని మన చుట్టూ పెట్టుకుని మనం గొప్పవాళ్ళమయ్యామని, ముందుకు వెళుతున్నామని ఎలా అనుకోగలం? మీ బోటి డాక్టర్లు, శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు సిటీలకు పరిమితమవుతారు, లేదా విదేశాలకు అమ్ముడు పోతారు. యుగ యుగాలుగా, తరతరాలుగా వీళ్ళు అజ్ఞానంలో ఇలాగే మగ్గిపోతున్నారు. వాళ్లకు చేతినందించి ఆ చీకటి గుహలోంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత మన బోటి చదువుకున్న వాళ్ల మీద లేదంటారా? ఎవడి చుట్టూ వాడు చిన్న లోకాన్ని సృష్టించుకునే తాపత్రయంతో అసలు ఈ లోకాన్ని విస్మరించడం అవివేకం కాదా డాక్టర్ గారు? మందాకిని ఇక్కడ ఆవేశం గడిగింది. ఇక్కడ తాతగారు ప్రాపర్టీ ఉన్నాయి కాబట్టి మీ ఊరేదని అడిగితే ఈ ఊరి పేరు చెప్పుకోవడం జరుగుతుందే కాని పుట్టడం పెరగడం అంతా సిటీలోనే. ఈ పల్లెల్లో గడపడం 2 రోజుల కోసమైతే సరదాగా ఉంది, కానీ ఇక్కడే స్థిరపడితే జీవితం బోరవుతుందేమోనని భయంగా ఉంది. ఇకపోతే నేను శరీరానికి చికిత్స చేసే డాక్టర్నే కాని ఈ సమాజపు రుగ్మతలన్నింటికీ డాక్టర్ని కాలేను కదా. శరీరాలకు చికిత్స చేసేందుకు ఒక హృదయ స్పందన ఉంటే చాలు. మీరు గొప్ప డాక్టర్లు, గొప్ప సర్జన్ అయిపోగలరు. ఇంకా ఈ సమాజానికి ఎన్ని చీడలు పట్టాయో మీకు చూపిస్తాను. మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. ఎండ నడినెత్తిన చురుకుమంటోంది. ఎండ ముఖం మీద పడి మంట పెట్టినట్లుగా అవుతోంది. కడుపులో ఆకలి కరకరకి తోడు దాహంతో నోరు ఎండిపోతోంది.
చల్లటి మంచినీళ్లు దొరికితే బాగుండేది అన్నాడు మహి నడుస్తూనే. అన్నం కావాలని లేదా? ఎందుకు లేదు, బాగా ఆకలిస్తోంది. ఆకలి అంటే దాహం అంటే తెలియకుండా అతి సుకుమారంగా పెరిగిన దేహమాయే ఇవాళ ఈ మందాకిని వల్ల ఇన్ని కష్టాలొచ్చాయి అని నవ్వసాగింది. 10 అడుగులు వేస్తే వస్తుంది మా ఇల్లు. సుమతి వంట చేసి మన కోసం కాచుకునుంటుంది. ఇవాళ నాన్నగారు లేరు, ఊరెళ్ళారు. సుమతి ఎవరు? నా దత్తపుత్రిక. ఇల్లు చేరడానికి 5-6 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు. డాక్టర్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళావు. ఎంతసేపయింది నేను మీకోసం ఎదురు చూడబట్టి వంటంతా చల్లారిపోయింది. వీళ్ల కోసమే కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తున్న సుమతి అంది వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టగానే. సుమతిది శ్యామసుందర విగ్రహం. సాలగ్రామ శిలను సుందరంగా మలిచి ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. కనుబొమ్మలు, కళ్ళు, రెప్పలు దేనికవి ప్రత్యేకతను చాటుతున్నాయి. కన్ను తిప్పుకోలేనట్టుగా విభ్రమంగా చూడసాగాడు మహి. ఏంటలా చూస్తున్నారు? మందాకిని అడిగింది. నలుపులో కూడా ఇంత సౌందర్యం ఉండగలదని తెలీదు. ఈ నల్లటి పిల్ల మీకంత నచ్చిందా? దీనికి మగణ్ణి తెచ్చేసరికి నా తాతలు దిగొస్తారేమోనని నేను భయపడి చూస్తుంటే అని నవ్వింది మందాకిని. బట్టలు మారుస్తారా? నాన్నగారి దోవ తీస్తాను. ఇవ్వండి. మహి బట్టలు మార్చి పెరట్లోకి వెళ్లి కాళ్ళు చేతులో కడుక్కునొచ్చి పీట మీద కూర్చున్నాడు. నువ్వు తిన్నావా సుమతి? మందాకిని అడిగింది. మీరు తినండక్క, నేను తర్వాత తింటాను. ముగ్గురం తిందాం, కూర్చో. మహి భోంచేస్తూనే సుమతికి తల్లి లేదని, తండ్రున్నా లేనట్టేనని తెలుసుకున్నాడు. సుమతి హరిజనుల అమ్మాయి అని విన్నాక అతడి ఆశ్చర్యానికి అంతం లేదు. మీ సంగతి వదిలేయండి, మీకు కులమతాల పట్టింపు ఉండదు. కానీ మీ నాన్నగారు వారెలా సహిస్తున్నారు? అసలు ఈ కులమతాల మీద మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్ గారు? మన సాంఘిక జీవనం సాఫీగా జరగడం కోసం శ్రమని క్రమ విభజన చేయడం జరిగింది. ఆ విభజనే వర్ణం వ్యవస్థగా రూపుదాల్చిందనుకుంటాను. ఎవరికి కేటాయించిన పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తుంటే జనజీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని ఆనాడు ఈ వర్ణం వ్యవస్థ ఉద్దేశం. కానీ వృత్తులు తారుమారైన ఈ కాలంలో ఈ వర్ణం వ్యవస్థ అర్థం లేనిదనిపిస్తోంది. నిజానికి కుల వ్యవస్థ అవసరం మనకిప్పుడు ఎంత మాత్రం లేదు. ఈ వ్యవస్థను ఎంత సత్వరం కూల్చేస్తే అంత మంచిదని నా ఉద్దేశం. ఇక మతం దైవభావనకు సంబంధించిన మతం కాదు. ఆ దేవుడు అన్నవాడి దగ్గరికి చేరడానికి భక్తుడు నిర్మించుకునే బాటనే మతం అనాలి. క్రిస్టియన్ ఒక మార్గాన్ని, ముస్లిం ఒక మార్గాన్ని, హిందూ ఒక మార్గాన్ని నిర్మించుకోవడం జరిగింది. ముగ్గురి లక్ష్యం మాత్రం ఒకటే, ఆ దేవుణ్ణి చేరడం. ఆత్మశుద్ధి లేని ఆచారం అన్నది ఏలరా అన్నాడు వేమన. ఈ సత్యాన్ని అక్షరాలా నమ్మినవాడు మా నాన్న. ఈ కులం గురించి, ఈ కులాచారాల గురించి ఎప్పుడూ ఒక కథ చెబుతుంటారాయన. ఒక పండితుడు, చాలా ఆచారం, నిష్ఠ ఉంటాయి ఆయనకు. ఒకరోజు నదిలో ఒడ్డున ఒక శిల మీద కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాడు. సమీపంలో ఒకడు నదిలో బట్టలు ఉతుకుతుంటాడు. బట్టలు ఉతుకుతుంటే కొద్దిగా మురికి నీరు ఎగురొచ్చి పంతులు వారి మీద పడతాయి. దరిద్రుడా, మురికి నీరు మీద పడి అపవిత్రుని చేశాయి కదా, మళ్ళీ స్నానం చేస్తేనే గాని మైలు పోదు కదా అని ఎగిరారు పంతులు వారు. ఆ కోపంలో ఒక దెబ్బ కూడా వేశాడు బట్టలు ఉతికేవాణ్ణి. వాడు మౌనంగా నదిలోకి దిగి స్నానం చేయడం మొదలుపెట్టాడు. పండితుడు మహా ఆశ్చర్యపోయాడు. వీడు తాకితే నేను స్నానం చేస్తే అర్థం ఉంది, కానీ వీడెందుకు స్నానం చేస్తున్నట్టు అనుకుని వెళ్ళి అడిగాడు. నువ్వెందుకు స్నానం చేస్తున్నావురా అని. నీలో కోపమనే చండాలుడున్నాడు. వాడు నన్ను తాకి మైలుపరిచాడు, అందుకని స్నానం చేస్తున్నాను అని జవాబిచ్చాడు బట్టలు ఉతికేవాడు. అలా శరీర ధర్మానికంటే మనోధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు మా నాన్నగారు. మా తాతగారు బ్రతుకున్న రోజుల్లో ఒకసారి హరిజనుడు ఒక అతను చనిపోతే కుల తగువుల కారణంగా అతన్ని మోయడానికి కులం వాళ్ళెవరూ రాలేదట. నాన్నగారు ఆయన స్నేహితులు వెళ్లి స్వయంగా ఆ హరిజనుడిని మోసి ఖననం చేసొచ్చారట. అందుకు మా తాతగారు అగ్నిలా మండిపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప ఇంట్లోకి రానివ్వలేదట. అనాథ శవ సంస్కారం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాలు చెప్పిన పని నేను చేశాను. నేను తప్పు చేయలేదు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అని తండ్రితో వారం రోజులు వాగ్యుద్ధం చేసి నెగ్గారట. ప్రాయశ్చిత్తం చేసుకోలేదట. సరిగ్గా కులమతాల పట్ల మీకున్న అభిప్రాయమే నాన్నగారిది. ఈ కులమతాలు మానవుడి సృష్టి. సరిగ్గా కులమతాల పట్ల నాకున్న అభిప్రాయమే నాన్నగారిది. ఈ కులమతాలు మానవుడి సృష్టి తప్ప భగవంతుడి సృష్టి కాదంటారు. స్వధర్మ అనుష్ఠానం గురించి గీతలో పదే పదే నొక్కి చెప్పబడింది. కాబట్టి నాన్నకు గీత అంటే ఇష్టమైంది కాబట్టి ఈ పూజలు జపాలు చేస్తుంటారు. మానవత్వానికి అవి అడ్డు వచ్చినప్పుడు మాత్రం వాటిని పక్కకు నెట్టేస్తుంటారు. హరిజనుల పిల్లను నేను ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి నాన్నగారు అభ్యంతరపరచలేదు.
అది మానవతకు సంబంధించిన విషయం కాబట్టి. అయితే నాన్న అనాచారంలోకి దిగాడని, హరిజనుల్లో చేరిపోయాడని సాటి కులస్తులు ప్రచారం చేసి ఆయన్ని పూజలకు, వ్రతాలకు పిలవకుండా చేశారు. నాన్నని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనంటే అభిమానమున్న కొద్ది మంది మాత్రం పిలుస్తారు. నా కార్యక్రమాల వల్ల ఆయన జీవన వృత్తికి ఆటంకం కలిగినా ఆయన చెలించలేదు. అటువంటి తండ్రిని కలుగునందుకు నేనెప్పుడూ గర్వపడుతుంటాను. తండ్రి పట్ల కృతజ్ఞతతో మందాకిని కళ్ళు చెమర్చాయి. సుమతి చదువుతోందా? కర్నూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తోంది. ఈ ఖర్చులన్నీ భరించడం మీకు కష్టంగా లేదు? మీ మీ బోంట్ల దగ్గర జోలిపట్టి అడుక్కుంటాను. ఇప్పటి వరకు ఇబ్బంది ఎదురు కాలేదు. రవికి, కిరణ్కు చదువులేకపోతే వాళ్ళు నాకు సాయపడతారేమోనని ఆశగా ఉండేది. ఇప్పుడు రవి మీద ఆశ వదిలేసుకున్నాను. మీ చెల్లెలు, తమ్ముడు కనిపించలేదేం? వాళ్ళ మేనమామొచ్చి తీసుకెళ్లాడు. కొన్నాళ్లు ఉంచుకుని పంపిస్తానని. భోజనాలయ్యి ముగ్గురు హాల్లోకొచ్చారు. మంచం మీద తలగడ పక్కా సర్ది మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత వెడుదురు అని చెప్పింది మందాకిని. విశ్రాంతి ఎప్పుడూ ఉండేదే. 1 గంట ఇక్కడే ఉంటాను. ఏవైనా కబుర్లు చెప్పండి, వింటాను అన్నాడు మహి. చిన్న కృష్ణయ్య ఇంటికి వెళతామన్నారు కదా అక్క, ఏం జరిగింది అక్కడ? సుమత అడిగింది. మందాకిని చెప్పింది. దాసుకి ఆంజనేయస్వామి పోండం, ఈమెకి దెయ్యం పట్టడం నిజమేనంటారా డాక్టర్ గారు? సుమతి కుతూహలంగా అడిగింది. 100కి 100 పాళ్ళు అబద్ధం సుమతి. ఒంటి మీద దేవుడు దెయ్యం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని పొసెషన్ స్టేట్ అంటారు. ఇది హిస్టీరియా అనే వ్యాధి లక్షణం అన్నమాట. మనిషికి సమస్యలు, బాధలు ఎక్కువైనప్పుడు, మానసిక సంఘర్షణకు లోనై తమ సమస్యలను పరిష్కరించుకోవడం చేతకానప్పుడు ఈ హిస్టీరియా సంక్రమించే అవకాశం ఉంటుంది. సమస్యల వలయంలోంచి ఎలా బయటపడాలో తెలియనప్పుడు మనసు అంతర్భాగంలో ఉండే అన్కాన్షియస్ మైండ్ చేసే పనే ఈ దెయ్యం పట్టడం, ఈ దేవుళ్ళ, దేవతల పూనకాలు రావడం. దీనికి మనుషుల్లోని మూఢనమ్మకాలు అగ్నికి ఆజ్యంలా తోడవుతాయి. దెయ్యం పట్టిన సుకన్య, దెయ్యం విడిపించడానికి వచ్చిన దాసు ఇద్దరు మానసిక వ్యాధిగ్రస్తులే. సుకన్యది హిస్టీరియా అయితే దాసుది స్కిజోఫ్రీనియా. ఈ స్కిజోఫ్రీనియా అన్న మానసిక వ్యాధి సంక్రమించిన వాళ్ళకి దేవతలు, దేవుళ్ళు కనిపించడం, తమ చెవిలో ఎవరో ఏదో మాట్లాడినట్టు కావడం, తమకు ఏదో అతీత శక్తులు సంక్రమించాయని భ్రమ కలగడం ఇవే లక్షణాలన్నమాట. హిస్టీరియా 2 రకాలుగా బయటపడుతుంది. ఒకటి కన్వర్షన్, రెండవది డిసోసియేషన్. మొదటి దాంట్లో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, ఉన్నట్టుండి మాట పోవడం, చూపు పోవడం, కాలు చెయ్యి పడిపోయినట్టుగా కావడం జరుగుతాయి. ఇవి చూడ్డానికి శారీరక జబ్బు లక్షణాలుగా కనిపిస్తాయే గాని నిజానికి శారీరక జబ్బు కాదు. ఇక డిసోసియేషన్లో స్పృహ తప్పి పడిపోవడం, ఫిట్స్లా రావడం, ఒంటి మీదకి దేవుడో దెయ్యమో పోవడం ఇవన్నీ ఈ జబ్బు లక్షణాలన్నమాట. దాసు స్వయంగా ఒక మానసిక రోగి. అతడు సుకన్య దెయ్యం విడిపిస్తాడని అనుకోవడం ఎంత అవివేకం. నిజానికి దెయ్యం, దేవుడో పూనడం లాంటివేమీ లేనే లేవు. అలా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని దేవుళ్లను, బాబాలుగానో చేసి చుట్టూ భజన చేసే కంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళితే మంచి ఫలితం ఉంటుంది. మనసు లోపలి పొరల్లో మదనపరిచే విషయాలు బయటకు లాగి సరైన చికిత్స చేస్తాడు మానసిక వైద్యుడు. ఈ పూనకాల్లో ఒక్కోసారి మోసం, నటన ఉండడం కూడా కద్దు. పొట్ట తిప్పల కోసమో, నలుగురిలో తమకో ప్రత్యేకమైన గుర్తింపు రావాలనో కొందరు అమ్మలుగా, కొందరు స్వాములుగా మారిపోతారు. వాళ్ళని అలాగే వదిలేయకూడదు. వాళ్ళ వల్ల మూఢనమ్మకాల ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళని పట్టి తీసుకెళ్లి డాక్టర్లకి చూపించడమో, మోసగాళ్లైతే జైళ్లలో తోయడమో చెయ్యాలి. సుకన్య విషయంలో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనిపిస్తోంది డాక్టర్ గారు. సుకన్య నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయికి పెళ్లిష్టం లేదు. ఆమె 10th చదివేటప్పుడు వెంకటరమణ అనే సార్ను ప్రేమించింది. ఆయన రజక కులానికి చెందినవాడు కావడం వల్ల తమ ప్రేమను మనసులోనే సమాధి చేసుకుంది. తల్లిదండ్రులకు కులం పట్టింపు ఎక్కువ. చాకలాయనికి చెంత మాత్రం పెళ్లి చేయరు. ఆమె మోగ వ్యధ స్నేహితులైన కొద్దిమందికి మాత్రమే తెలుసు అని చెప్పింది సుమతి. డాక్టర్ గారు, ఈ ఒక్క సంఘటన చూసే ఇంత ఆవేశపడితే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఈ గ్రామంలో అంది మందాకిని. మందాకిని, మహి నడుస్తున్నారు. ఆ ఊళ్ళో అది పెద్ద వీధి. బ్రాహ్మణులు, కోమట్లు, రెడ్లు ఉంటారు. డాబా ఇళ్లు ఎక్కువగా ఉన్నది ఈ వీధిలోనే. కళ్ళాపి జల్లిన వాకిళ్లలో చక్కగా ముగ్గులు వేసున్నాయి. గుమ్మాలకి, తలుపులకి రంగులు పూసి ఎర్ర చుక్కలు, తెల్ల చుక్కలు పెట్టి ఆ వీధికే కళ తెస్తున్నాయి. మహి వెనక్కి చేతులు కట్టుకుని ఇళ్లని పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు. చాలా ఇళ్ల తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసుంది. ఆ సంగతి మందాకిని దృష్టికి తెచ్చి ఎందుకలా రాశారు అని అడిగాడు. మధ్యరాత్రి వేళ ఎవరో ఒక వృద్ధ స్త్రీ వచ్చి తలుపు తడుతోందట. ఎవరో పిలుస్తున్నారు కదా అని తలుపు తెరిస్తే తీసిన వాడి నెత్తి మీద ఒకటిచ్చుకుంటుందట. దాంతో వాడి పని సెరట.
అలా తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ వృద్ధ స్త్రీ తలుపు తట్టకుండానే వెళ్ళిపోతుందట. ఆ వృద్ధ స్త్రీని చూసిన వాళ్ళు ఎవరట? చూసిన వాళ్ళు మిగలరు కదా చెప్పడానికి. మరి ఆ వృద్ధ స్త్రీయే కనిపించొచ్చారని యువతల వాళ్ళకి ఎలా తెలిసిందట? అంత తార్కికంగా ఆలోచించగలిగితే ఇలాంటి వార్తలే ప్రచారం కావు డాక్టర్ గారు. మరి ఇంత అజ్ఞానమా? ఇంకా చూడండి, అంత అజ్ఞానం కనిపిస్తుంది. చేతులు బారుగా చాచి చెప్పింది మందాకిని. ఊరి మధ్య ఆంజనేయస్వామి దేవాలయం దగ్గరకొచ్చారు. ఇక్కడే అన్నపూర్ణ కావిడి తాతయ్య ఉండేది. అక్కడ తప్పెటల మూతతో ఒక పెళ్లి గుంపు ఉంది. తెల్ల చీర కట్టుకున్న పెళ్లి పిల్ల తల మీద గండాదీపం వెలుగుతోంది. ఆ పిల్ల వయసు 8-9 కంటే ఎక్కువ ఉండదు. చాలా చిన్నపిల్ల. మైనారిటీ తీరకుండానే పెళ్లి చేస్తే నేరం కదా? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మహి. నేరము శిక్ష నగరాల్లోనే ఉన్నాయి, ఈ పల్లెల వరకు అవి రావు. ఓయ్! మహి గుండెలు అదిరిపోయాయి. ఓయ్ ఓయ్! పెళ్లి గుంపు మధ్య ఒక నడివయసు స్త్రీ శివం నుండి అరుస్తోంది. అరబైండ్ల వాళ్ల చేతిలో జమిడిక మనసుల్లో గుబులు పుట్టిస్తున్నట్టుగా విచిత్రమైన సంగీతం వినిపిస్తోంది. ఆ ధ్వనికి లైగా ఆవిడ అడుగులు వేస్తోంది. ఏమైంది ఆవిడికి? కలవరపాటుతో ప్రశ్నించాడు మహి. ఏం కాలేదు, పూనకం. ఇక్కడ నిమ్నజాతి ఇళ్లల్లో ఏ పెళ్ళైనా పండగైనా వాళ్ళింటి దేవరా అంటే ఆ దేవత అలా పూంతుందన్నమాట. అయితే వీళ్ళకి ఇంటికో దేవత ఉంటుందా? మన ఇళ్లల్లో రాముడు వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా వీళ్లకు ఇంటికో గూటి దేవర ఉంటుంది. ఆ దేవర్లు ఇలా ఒకరి మీదకొచ్చి తమ కోరికలు వెల్లడి చేస్తాయి. ఇంకా ఆ ఇంటి వారికి రాబోయే ఆపదలను వెల్లడిస్తాయి. వాటికి గొర్రెలు మేకలు కోసి పెడితే ఆ ఆపదలను తొలగిస్తామని వినడానికి చాలా తమాషాగా ఉంటాయి వాళ్ళ మాటలు. ఆ కథలు వినండి మరి. వస్తుందిరా మన ఊరికి పెద్ద ఆపద. పక్కూరి మంత్రగాడు ఓటు మసిని చేసి ఇడిసిండు. అది మనూరి మెకమై వస్తోంది. ఆవురావురుమన్నట్టు వస్తోంది. జనం గుడ్లు పిట్టల్లా రాలిపోతాయిరా. కాపాడుకోండి ఊరిని. మంత్రగాడిని పిలిచి ఊరికి పొత్తి కట్టియండ్రా. మసెమ్మకు ఏటపోతూ బలిమొక్కుకోండ్రా. శివ నిండినావిడ పాదాలు నేల మీద గజగజ వణుకుతుంటే, కంటిపాపలు గిర్రున తిరుగుతుంటే చేతులు ఊపుతూ అరుస్తోంది. పొత్తంటే ఏంటి? మహి అడిగాడు. భూత పిల్లగాడని ఒకడుంటాడు. మధ్యరాత్రప్పుడు వాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఊరి చుట్టూ తిరిగి ఏదో చేస్తాడట. వేరే శక్తులైవి ఊళ్ళో ప్రవేశించకుండా దిగ్బంధనం చేస్తాడన్నమాట చెప్పింది మందాకిని. నువ్వే ఈ ఆపద కాయాలి నాగమ్మ తల్లి. శివ నిండినావిడ కాళ్ళ మీద పడ్డాడు ఒక ఆయన. నా శాతనంత వరకు పోరాడతారా? అభయం ఇచ్చింది నాగమ్మ. మహి వెలవెలబోయిన ముఖంతో గ్రామ జీవితం అంటే ఎంతో నిర్మలమో ప్రశాంతం అనుకున్నాను. కాని ఇక్కడున్నది ఒట్టి అంధకారంగా కనిపిస్తోంది. దెయ్యాలు, దేవర్లు, చేతబళ్ళు, ఈ మూఢనమ్మకాలింతగా జనజీవితంలో పెనవేసుకుపోయాయని నాకు తెలీదు అన్నాడు. ఎంతగా పెనవేసుకుపోయాయంటే గేదె ఆ పూట సరిగ్గా పాలివ్వకపోతే దానికి ఏ దాసరో పట్టిందని మొక్కుకుంటారు. ఏ పశువో కోడో గుర్రో హఠాత్తుగా చచ్చిపోయిందనుకోండి, ఎవరో దానికి చేతబడి చేశారని మంత్రగాడి దగ్గరికి పరిగెత్తుతారు. ఎవరికైనా కాస్త రోగం వచ్చి త్వరగా నయం కాకపోతే ఇది ఎవడో చేసిన బాపతే అని గట్టిగా నమ్మేస్తారు. ఆ భయంతోనే తీసుకుని చేస్తారు. మై గాడ్, ఇంత అజ్ఞానమా? ఇంత కాదండి, అంతా. మందాకిని నవ్వుతూ అన్న మహి మాత్రం నవ్వలేకపోయాడు. మందాకిని గుడి మండపంలోకి వెళ్లి చూసింది. అన్నపూర్ణ కావిడి తాత ఇంకా రాలేదు. అప్పటికే మధ్యాహ్నం 1 గంట అయింది. ఆయన పెట్టే అన్నం కోసం కళ్ళు లేని వాళ్ళు, పండు ముదుసళ్ళు 10-12 మంది దాకా సత్తు గిన్నెలు ముందు పెట్టుకుని కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు అన్నపూర్ణ కావిడి తాతయ్య. వృద్ధాప్యం వల్ల వంగిపోయిన నడుము కావిడి బరువుకి ఇంకా వంగిపోయింది. నడుముకు కాషాయం రంగులో మోకాళ్ల మీదకి కట్టుకున్న పంచె, అదే రంగులో భుజం మీద చిన్న అంగవస్త్రం, మెడలో రుద్రాక్షమాలలు 2, నుదుట విభూది, తెల్లగా నిరిసిపోయింది పొడిగాటి గెడ్డం, అట్టలు కట్టిన జుట్టు. కావిడిలో అటు ఇటు తెల్లగా మెరుస్తోన్న 2 స్టీల్ గిన్నెలు. ఆ గిన్నెలకి కుంకుమతో నామాలు దిద్దున్నాయి. కావిడి బద్ద మీద అన్నపూర్ణ కావిడి అని రాసింది. ఒక గిన్నెలో అన్నం, ఒక గిన్నెలో కూరలు, పప్పు నిండున్నాయి. కావిడి కిందకి దించి ముఖాన పట్టిన చెమటని అంగవస్త్రంతో తుడుచుకుని మందాకిని చూసి పలకరింపుగా నవ్వాడు. అన్నపూర్ణ తల్లి, తల కాస్త గిన్నెలో వడ్డించమ్మా అన్నాడు. మందాకిని అక్కడున్న అందరి గిన్నెల్లో అన్నం కూరలు పెట్టి, రోజూ పెట్టే 2 పళ్ళాల అన్నం కాక ఇవాళ నుండి ఇంకో 2 పళ్ళాల అన్నం కావాలి తాతయ్య. కృష్ణయ్య మొన్న లేబర్ పనికి వెళ్ళిపోయాడు కదా, ఇంట్లో ఉండే ముసలవాళ్ళని గుదిబండల్లా మెడకెక్కడ తగిలించుకుని పోవాలని ఇక్కడే వదిలేసిపోయారు. పాపం
వండి పెట్టే దిక్కులేక కొండల్లో గింజల్లేక పోస్తులుంటున్నారు ముసలివాళ్ళు. వాళ్ళకి రోజు 2 పళ్ళాల అన్నం కావాలి తాతయ్య అంది గొల్ల తిప్పమ్మ. తీసుకెళ్ళమ్మా, ఈ కావిడి నేను పట్టిందే అన్నార్తుల కోసం కదా అన్నాడాయన చిరునవ్వుతో. నిర్మలమైన ఆ చిరునవ్వు గుండెల్లో ఎంతో ప్రశాంతత నిండుంటే తప్ప ముఖంలో తొణకదు. మహి ఆయన ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూస్తూ, మీ గురించి మందాకిని వల్ల అంతా విన్నాను. ఈ వయసులో కూడా అన్నార్తుల కోసం మీరింత శ్రమపడుతున్నారంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను అన్నాడు. నీ అభినందనలు ఈ అన్నం వండి పెట్టిన గృహిణులకు అందివి నాయనా. వాళ్ల శ్రమ ముందు నా శ్రమ ఎంత? సత్తు క్యాన్లో కొంత అన్నం కూరలో పెట్టుకుని బయలుదేరుతూ, మరోసారొచ్చి తాతయ్యతో మాట్లాడుదురుగాని రండి అంది మందాకిని. మహి కదిలాడు. చాలా గుడిసెలు తలుపు తాళం వేసి ఉండడం చూసి వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? అన్నిళ్ళు ఇలా మూసన్నాయేందుకు అని అడిగాడు మహి. 3 సంవత్సరాల నుండి వర్షాలు లేవు, కూలి పని లేదు, కొండల్లో గింజలు లేవు. పొట్ట చేతబట్టుకుని మట్టి తట్టలు మోయడానికి వెళ్లారు. మెడకు గుదిబండల్లా ఉంటారని ముసలివాళ్లని వాళ్ల తిప్పలకి వాళ్లు వెళ్లిపోతే కాటికి కాళ్లు చాచుకున్న ఆ ముదుసళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఎవరూ పలకరించకపోతే నడి ఊళ్ళో ఎన్ని ఆకలి చావులు సంభవిస్తాయో చెప్పలేం. ఒక పూరి గుడిసెలో కుక్కి మంచంలో పడుకునుంది 80 ఏళ్ల రుద్రాలు. ఆమెను పక్కింట్లో ఉన్న మేనకోడలకు అప్పజెప్పిపోయారట కొడుకు కోడలు. 2 రోజులు బాగానే చూసి తర్వాత పలకరించడం మానేసింది ఆ మేనకోడలు. మందాకిని ఆ ముదుసల్ని లేపి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు మదర్ తెరిసా జ్ఞాపకం వస్తోంది. మీలో ఇంత సేవాభావం సహనం ఎలా ఏర్పడిందా అని ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మహి. సేవ చేస్తున్న నన్ను చూడొద్దు, సేవ చేయించుకుంటున్న ఈ వృద్ధుల దయనీయ స్థితి మాత్రమే చూడండి అంది మందాకిని. నైవేద్యం తయారైందా పంతులు? అయితే పట్రా. పూజా మందిరంలోంచే కేకేసింది మందాకిని. చక్కెర పొంగలి పళ్ళెం మీద బట్ట కప్పుకొని తెచ్చి దేవుడు ముందు మందాకిని నీళ్లతో శుద్ధి చేసిన స్థలంలో ఉంచి వెళ్లిపోయాడు వంటాయన. ఓం భూర్భువః. కళ్ళు మూసుకుని నైవేద్యం ఆరగించమన్నట్టుగా పెరుమాళ్ళుకేసి చేతులు చూపుతోంది మందాకిని. గది ముందు నిలబడి మందాకిని పూజ ప్రారంభమైనప్పటి నుండి శ్రద్ధగా గమనిస్తోన్న మణిచంద్ర చటుక్కున లోపలికొచ్చి ప్రసాదం పళ్ళని చేతిలోకి తీసుకున్నాడు. మందాకిని కళ్ళు విప్పింది. నైవేద్యం పెట్టిన పళ్ళెం లేకపోవడంతో ఆశ్చర్యంతో తల తిప్పింది. పళ్ళెం చేతిలో పట్టుకుని ప్రసాదం ఆరగిస్తున్న మణి కనిపించాడు. అదేంటి మీరు తినేస్తున్నారు? పాపం కంచు విగ్రహం కదిలి రాలేదు కదా ఇంత కమ్మటి చక్కెర పొంగల్ తినడానికి కొంటిగా నవ్వాడు మణి. తిని ఎంగిల్ చేశారు కదా, నేను తాతగారికి ప్రసాదం ఎలా పెట్టను నొచ్చుకుంటూ అంది. వేణుగోపాలుడే ఈ రూపంలో వచ్చి ఆరగించాడని ఎందుకు తృప్తి పడరు? ఎందుకు తృప్తి పడండి, పడతాను. రేపటి నుండి ఆ కంచు విగ్రహాన్ని తీసేసి మిమ్మల్ని కూర్చోబెడతాను. క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, నేను పూజ చేసినంతసేపు కదలక మెదలక కిక్కురు మనక విగ్రహం వల్లే కూర్చోవాలి మరి సీరియస్ గా అంది మందాకిని. మణిముఖంలో నవ్వు ఎగిరిపోయింది. హడలిపోయాడు. ప్రసాదం పళ్ళెం టక్కున కింద పెట్టి భయంతో చేతులు జోడించాడు. అపరాధమైపోయింది తల్లి, క్షమించండి. ఎంత పనిష్మెంట్ ఇస్తారనుకోలేదు దీనాతి దీనంగా అన్నాడు. అతడి అభినయం చూసి పక్కున నవ్వింది మందాకిని. ముత్యాల సరంలా ఉన్న పొలువరస, లేత గులాబీ రంగులో పొలుచుగా సాగిన పెదవులు, పొక్కున నవ్వే ఆ ముఖం పూర్తిగా విచ్చిన కమలంలా కనిపిస్తుంటే మణి ముద్దుడే చూశాడు. మందాకిని అని పేరు ఎవరు పెట్టారో గాని ఆ పేరు సరిపోదు, విరిసిన మందారం అని పెడితే బాగుంటుంది అనుకున్నాడు. మందాకిని అంతలో మళ్లీ గాంభీర్యం తెచ్చుకుని, మరోసారి ఇలా కొంటె పనికి దిగారంటే కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టి పంచామృత స్నానాలు, పొంగలి నైవేద్యం అన్నీ చేసేస్తా, జాగ్రత్త అంది. పవళింపు సేవ కూడా ఉంటుందా? ఆశగా అడిగాడు. ఆవిడ కళ్ళల్లోని కొంటె మెరుపు చూసి, పులివేషం పక్కకు పెట్టి కొంటె కృష్ణుడి అవతారం ఎత్తారెందుకు అడిగింది. పులివేషమా? అర్థం కాలేదు మణికి. బుర్ర మీసాలతో పోలీస్ ఆఫీసర్నన్న విషయం ఏ క్షణంలోనూ మరిచిపోనట్టుగా ఉండే మీరు ఇవాళ హఠాత్తుగా వేషం మార్చినట్టయ్యారు. మిమ్మల్ని మొదటిసారి బస్సులో చూసినప్పుడు నాకెలా అనిపించిందో తెలుసా? ఒక పెద్ద పులి సరదాగా మనుష్య రూపం ధరించొచ్చినట్టుగా అనిపించింది. బ్రతికించారు, కోతో కొండముచ్చు అనుకోలేదు తేలిగ్గా నిట్టూరి చన్నాడు. మొదటి రోజు మిమ్మల్ని బస్సులో చూసినప్పుడు నాకేమనిపించిందో చెప్పనా? ఏమనిపించింది? నిప్పులు చిందుతూ దూసుకుపోతున్న ఒక అగ్ని అస్త్రంలా. ఈ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని భస్మీపటలం చేయడానికే అగ్ని అస్త్రం మీ రూపం ఎత్తింది అనిపించింది. బాబోయ్, ఆ కోపం, ఆ విసురు పోలీస్ ఆఫీసర్ అయిన నన్నే జడిపించేట్టుగా అనిపించింది. బాగున్నాయి మన పోలికలు.
మళ్ళీ నైవేద్యానికి వండించి తీసుకురావడానికి వెళ్ళింది మందాకిని. పావుగంట తర్వాత రావుగారికి తీర్థప్రసాదాలు ఇవ్వడం అయింది. డాక్టర్ గారెక్కడా? ఇంకా లేచినట్టు లేదు. బాబోయ్, ఇంకా పడుకునే ఉన్నారా? 9 అయిపోయింది. మందాకిని పైకి వెళ్ళింది. నిజంగా మహి ఇంకా నిద్రపోతున్నాడు. మంచం పక్కన నిలబడి చప్పట్లు చరుస్తూ పిలిచింది, డాక్టర్ గారు. మహి మెల్లగా కదిలి కళ్ళు విప్పాడు. ఎదురుగా మంచులో తడిసిన మల్లెపువ్వంత స్వచ్ఛంగా మందాకిని కనిపించింది. అతడి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇవాళ కళ్ళు విప్పగానే కనిపించింది మీరే. ఇవాళ నా జీవితంలో ఏం రాసుందో చూడాలి. ఈ శుభదర్శనాల పిచ్చి, శుభశకునాల పిచ్చి ఒక డాక్టర్ గారికి ఉండడం మంచిది కాదు. మందాకిని చురుగ్గా అంది. మణి యూనిఫామ్ వేసుకుని స్కూటర్ తీస్తున్నాడు. ఓ 10 నిమిషాలు ఆగండి, ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడాలి. డాక్టర్ గారిని కూడా పిలిచాను అంది మందాకిని. మణి ఒకసారి వాచి చూసుకుని స్కూటర్ ఇంటి ముందు స్టాండ్ వేసి వచ్చాడు. ఏంటి సంగతి? అన్నగారిని రానివ్వండి. బయట రైతులతో మాట్లాడుతున్న రావుగారు వ్యవహారం ముగించి లోపలికొచ్చారు. మీరు కూడా వచ్చి ఇలా కూర్చోండి తాతగారు. ఏంటమ్మా? డాక్టర్ గారిని కూడా రానివ్వండి. మాటల్లోనే వచ్చాడు మహి టవల్తో ముఖం తుడుచుకుంటూ. ప్రారంభించండికా మణి అన్నాడు. ఒక విచిత్రమైన ఉదంతం. ఇది విని ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు, ఒక డాక్టర్గా ఆయన, ఎంతో జీవితానుభవం ఉన్న తాతగారు ఏ అభిప్రాయం వెలుబుచ్చుతారో వినాలనుంది. ఇది ఒక సంఘటన కాదు, ఒక సమస్య. ఒక సమస్యకు పరిష్కారం చూపించాలి మీరు ముగ్గురు. ఇక వినండి మరి అని సంభాషణ ప్రారంభించింది మందాకిని. ఈ ఊళ్ళో బానిస వంటి తిరుపతయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. మీకు తెలిసినవాడు అయ్యుంటాడు తాతగారు. మధ్యతరగతి మనిషి. ఆయనకు లేకలేక కలిగిన ఒక కూతురుంది, చక్కని చుక్క. సరోజ అన్న పేరు గల్ది. 18 ఏళ్ల వయసులో పరిపూర్ణంగా విచ్చుకున్న పువ్వులా ఉన్న ఆ అమ్మాయిని గొప్పింటికి ఇవ్వాలని తిరుపతయ్య తాపత్రయపడుతున్నాడు. హీరో రాకముందే విలన్ ప్రవేశిస్తున్నాడు మన కథలో. వాడి పేరు సింహం. ఎరికల కులానికి చెందినవాడు. ఊరవతలుంటుంది వాడి మట్టి మిద్దే. భార్య ఉంది. 30 ఏళ్ల వయసులో మదించిన పోతులా ఉంటాడు. వాడి కన్ను ఎలాగో మన సరోజ మీద పడింది. వాడికి భయం అన్నది అస్సలు లేదు. నా ఇంటికొచ్చే, నేను నీకు మొగుణ్ణి, నీకింకో మొగుడు రావడానికి వీల్లేదు అన్నాడట సరోజతో. ఆ పిల్ల హడలిపోయి తండ్రికి చెప్పింది. సింహాన్ని చితక తన్నించాడా తండ్రి? మణి అడిగాడు. చితక తన్నించగలిగితే ఈ కథ మీ దాకా వచ్చేది కాదు. సింహం గొప్ప మంత్రగాడన్న పేరుంది ఈ ఊళ్ళో. వాడి మీదకి చెయ్యెత్తిన వాళ్ళు మరో సూర్యోదయం చూడలేరట. పిల్లను ఊరు దాటించి దూరంగా బంధువులింటికి పంపిస్తే ఆ పీడ వదులుతుంది అనుకున్నాడు తిరుపతయ్య. నీ బిడ్డను 7 సముద్రాలు దాటించినా వదలను. ఆమె నాకు కావాలనుకున్నాను. ఆమెను పిలిపించి నాకు అప్పచెప్తావా, లేక నిన్ను గోటితో మీటినట్టు మీటైనా అని అడిగాడట సింహం. ఈయన గుండెల్లో రాయి పడింది. తిరుపతయ్యకి మంత్రతంత్రాల మీద, చేతబళ్ల మీద గొప్ప గురి. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య హఠాత్తుగా చనిపోయిందట. బెచ్చానికని వచ్చిన కాటికాపడు ఒకడు ఆమె మీద కన్నేసి ఆమె ఇష్టపడకపోవడంతో ప్రయోగం చేసి చంపేశాడట. 6-7 సంవత్సరాల తర్వాత సరిగ్గా ఆయన భార్యలాంటి మనిషే కాటికాపర బృందంతో ఊరవతల దిగి తన ఊళ్ళోకి అడుకోవడానికి రావడం చూసి అనుమానం వచ్చి బొంద తవ్వి చూశారట. బొందలో శవం తాలూకా చిహ్నాలేవి కనిపించకపోయేసరికి వీళ్లకు గట్టిగా నమ్మకం ఏర్పడింది. ఈ కాటికాపడు శవాన్ని బ్రతికించి తనతో తీసుకెళ్లిన మనిషే. ఈమెని నీ పేరు చంద్రమ్మ కదా అని అడిగారట. ఊళ్ళో ఆమెను బాగా ఎరుగున్నవాళ్లు. కాదందట. గతానికి సంబంధించిన ఏ సంగతి జ్ఞాపకం లేకుండా ఆ కాటికాపడు చేశాడని వీళ్ల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు సరిగ్గా తన కూతురు మీద మంత్రగాడన్నవాడి కన్ను పడ్డం చూసి తిరుపతయ్య హడలిపోవడంతో ఎంతైనా అర్థం ఉంది. నిన్న నాన్నగారి దగ్గరకు వచ్చి ఏడ్చేశాడు. మీరు రోజు పూజలు జపాలు చేస్తుంటారు స్వామి, మీ దగ్గర తప్పక మహత్యం ఉంటుంది. నా ఒక్కగానొక్క బిడ్డకు దాన్ని అడ్డేసి కాపాడండి. ఏ తాయితైనా సరే రాసివ్వండి, కడతాను అని నాన్నగారి కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని గుండెలో అరచేతిలో పెట్టుకుని కూర్చున్న తండ్రి కూతుళ్ల భయం పోగొట్టేదెలా, ఆ అమ్మాయిని కాపాడేదెలా? తాతగారు ముందు తన అభిప్రాయాన్ని చెప్పారిలా. ఎంతటి మహా మంత్రగాడైనా సరే మంత్ర పటుత్వం అంతా వాడి పళ్లలో ఉంటుంది కాబట్టి అందరూ గుంపుగా వెళ్లి వాడిని చెట్టు కట్టేసి పళ్ళు రాలగొడితే సరి. ఇహ వాడేమీ చేయలేడు, కూరలు తీసిన పాము అవుతాడు. మా చిన్నతనంలో సరిగ్గా ఇలాగే జరిగింది ఓ సంఘటన. జంగయ్య అని ఈ ఊళ్ళో ఒకడుండేవాడు. కంటికి నదురుగా కనిపించిన ఆడదానంలా అనుభవించి గొంతు నులిమి చంపేవాడు. పొలాల్లోకి కూలి పనులకు వెళ్లిన ఆడవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా పోయింది రోజు రోజుకు. చాలా వరకు కూలి పనులకు వెళ్లడమే మానేశారు ఆడవాళ్లు. కూలి పనికి తప్పనిసరిగా వెళ్లాల్సొచ్చినా జట్లు జట్లుగా వెళ్లేవాళ్లు ఆడవాళ్లు. ఊళ్ళో చాలా మంది వాణ్ణి పట్టుకోవాలని చూశారు. పట్టుకోవడానికి వెళితే చెంగున చెట్టు మీదకి ఎగిరిపోయేవాడట.
వాడి శరీరంలో ఏవో తాయితులుండేవట. వాటి ప్రభావం చేత ఎవరికీ దొరికేవాడు కాదట. చివరికో రోజు అందరూ కూడబలుకుని వాడి మీద పడి మూతిపళ్ళు రాలగొట్టి పికలో ఉన్న తాయితులు పీకి పారేశారు. అప్పటినుంచి వాడు తల చిక్కిన పామయ్యాడు. మీరు చెప్పిందంతా ఉత్త నాన్సెన్స్ తాతయ్య, మణి కొట్టి పారేశాడు. మనిషిని చంపే మంత్రాలు, బ్రతికించే మంత్రాలు ఉన్నాయా? నాన్సెన్స్ ఇదంతా. ఈ ప్రజలది వట్టి మూఢత్వం. సింహంగాడిని మంత్రగాడన నెపంతో అరెస్ట్ చేయడం కుదరదు గాని దొంగతనమో చీటింగో మోపి వాడిని బొక్కలోకి తోసి వాడి మంత్రాలన్నీ కక్కిస్తాను. అలా చేస్తే ఈ ప్రజల మూఢత్వం మాత్రం పోదు కదా. ముందు మనం ఇటునుంచి నరుకు రావాలి. ఆ ఇరికలవాడు మామూలు మనిషే అన్న నిజం ఈ తిరుపతయ్య, ఈ ప్రజలు తెలుసుకునేట్టు మనం చెయ్యాలి అన్నాడు మహేష్ ఆలోచనగా. మందాకిని చప్పట్లు కొట్టింది. డాక్టర్ గారు చెప్పిన పరిష్కారమే నాకు బాగా నచ్చింది. అదే ఆచరణయోగ్యమైంది. కానీ పిల్లికి గంట కట్టేవారు ఎవరన్నట్టు వాడు మామూలు మనిషేనని రుజువు చేయడానికి ముందుకొచ్చే ధీరుడెవరు? దీనికి పెద్దగా ధీరత్వం అన్న పేరెందుకు? మంత్రాలు, తాంత్రిక విద్యలు లేవన్న దృఢ విశ్వాసం మనలో ఉంటే చాలు. ఇక దేనికి వెరవక ఛేదించుకుని ముందుకు వెళ్ళిపోగలం అన్నాడు మహి. తాంత్రిక విద్యలు లేవంటే నేను ఒప్పుకోనరా. మీ చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మీ డాక్టర్లు, ఈ మంత్రతంత్ర విద్యల్ని, దెయ్యాల్ని ఒప్పుకోరు. ఆ తాకిడి మీ వరకు రాలేదు కాబట్టి. కానీ ఈ పల్లెటూళ్లలో ఇలాంటివి జరగని రోజుండదు. హరినారాయణ అని ఈ ఊళ్ళోనే ఒకతను సాముగారెడీలు తీసి రాయిలా ఉండేవాడు. డాక్టర్లు కూడా అంతుపట్టని జబ్బు ప్రారంభమైంది. ఎక్స్రేలు తీశారు, అన్ని పరీక్షలు చేశారు. ఏ రోగమో చెప్పలేకపోయారు. ఏ రోగమూ లేదన్నారు. మనసు తృప్తి కోసం ఏవో మందులు రాసేవాళ్లు. ఇతడు దోసుళ్ల కొద్దీ మింగేవాడు మాత్రలు. వీపులో నొప్పని, కడుపులో వికారమని, నిద్ర పట్టదని. అతడి బాధ రోజు రోజుకు హెచ్చుతుంటే ఒక ఆయన చూసి చెప్పాడు, ఇది ప్రయోగమని. అతడి వాకిట్లోనే పాతిపెట్టిన టెంకాయ, జీడిగింజలు, మేకులు అవన్నీ తవ్వి పారేశారు ఆయన చూపించిన చోట. అతడి ఆరోగ్యం చక్కబడింది. మా నాన్నగారు కూడా చేతబడి చేయడం వల్లే చనిపోయాడు అంటారు. పొలం తగాదాల్లో పక్క పొలం వాడితో పోట్లాట, కోపం పట్టలేక 2 దెబ్బలు కూడా వేశారట నాన్నగారు. పో, ఇంటికి పో, నీ శవం బయటకొస్తుంది అన్నాడట. అంతవరకు ఏ సుస్థి లేని మనిషి ఇంట్లో అడుగు పెడుతుంటే కళ్ళు తిరిగినట్టుగా అయ్యి ఒళ్ళు వెచ్చబడిపోయిందట. వస్తూనే పడక వేసి 3 రోజులు జ్వరంతో బాధపడి కన్ను మూశారట. ఇదేంటంటారు మరి? ప్రయోగాల పట్ల మీ నాన్నగారికి సంపూర్ణ విశ్వాసం ఉండుంటుంది. పో, ఇంటికి పో, నీ శవం బయటకొస్తుంది అన్న మాట ఈయన మీద హిప్నాటిజంలా పనిచేసి ఉంటుంది. ఆ భయంతోనే జ్వరం తెచ్చుకుని హరిమన్ ఉంటాడు మీ నాన్న అన్నాడు మణి. మీ చదువుకున్న వాళ్ళు ఒక పట్టాన ఒప్పుకోరని నాకు తెలుసు. ఎందుకంటే అనుభవం అయితే తప్ప తెలియని విషయాలివి. అలాంటి అనుభవాలకు మీరు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు రావుగారు. ఎరికలవాడి దగ్గర ఏమీ మంత్రశక్తి లేదని, వాడు మనలాంటి మనిషేనని, వాడిని చూసి ఎవరూ భయపడవలసిన పనిలేదని నేను రుజువు చేయబోతున్నాను తాతయ్య, మహి అన్నాడు. వాడి జోలికి నువ్వెందుకు వెళతావురా? నీకేం అవసరం? అవసరం కంటే బాధ్యత ఎక్కువ ఉంది తాతయ్య. ఒకడు ప్రజల మూర్ఖత్వాన్ని ఆధారం చేసుకుని సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తుంటే, ఆ భయోత్పాతాన్ని తనకు అనుగుణంగా మరల్చుకుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత నా బోటి విద్యార్థికుల మీద ఉంది. వెనకటికి ఎవడో దారికి అడ్డుగా ఒక గీత గీసి, ఈ గీత ఎవరు దాటుతాడో చూస్తాను అంటాడట. ఆ గీతకి అటు ఇటు అందరూ భయంతో ఆగిపోతారట. ఒకడు మాత్రం గీత దాటాను, ఏం కాలేదు కదా అని అడిగాడట. దాటండి చూస్తానన్నాను కాని ఏదో అవుతుందనన్నానా అని బోకాయించాడట వాడు. ఇది మనుషుల భయం. అసలేం ఉండదక్కడ. ఒక మామూలు మనిషిని చూసి అర్థం లేని భయాలకు లోను కావద్దని వాడికి చేయాల్సిన శాస్తి చేయండి అని చెబుతాను ఈ ప్రజలకు. గాలి మరుపుకనొచ్చి లేనిపోని చిక్కుల్లో పడడం నాకు ఇష్టం లేదురా. 4 రోజుల పాటు తాతగారి దగ్గర గడుపుదామని వచ్చావు. క్షేమంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడమే కావాలి. నేనే 7 సముద్రాలు దాటి మాయల పకీరు ప్రాణమున్న చిలక కోసం వెళ్లడం లేదు తాతయ్య, ఆపదలో చిక్కుకోవడానికి. ఈ రాకెట్ యుగంలోనూ ప్రజలు క్షుద్ర విద్యల బూచీని తలుచుకుని భయపడ్డం అర్థం లేని విషయమని మాత్రమే ఈ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఈ పల్లెటూరుకొచ్చినందుకు ఒక సార్థకమైన పని చేసినట్టుంటుంది. రేపు నేను వస్తాను మందాకిని. మనిద్దరం ఎరికలవాడి స్థావరానికి వెళ్లి వివరాలు సేకరిద్దాం. ఇది సంగతేంటో తేల్చుకుందాం అన్నాడు మహి. అయితే మా మహి ఈ పల్లెటూరి ప్రజలకు గొప్ప హీరో కాబోతున్నాడన్నమాట అని నవ్వాడు మణి. అసలు ఈ మూఢత్వానికి మూలం ఎక్కడుందో తెలుసా? నాగరికత, మేధస్సు పెరగని ఆనాటి ఆటవిక సమాజంలో ప్రకృతి కనబరిచే వైపరీత్యాలు చూసి భయంతో సూర్యుని ఒక దేవతగా, చంద్రుణ్ణి ఒక దేవతగా, నదులను ఒక దేవతగా భావించి మనలాగే వాటికి మనిషి రూపం కల్పించి కొలవడం, బలులీయడం చేసేవాళ్లు.
చంద్రుడు మన భూమికి ఉపగ్రహమేనని, సూర్యుడు మండే గోళమని, వర్షాలు ఎందుకు పడతాయో, పిడుగులు ఎందుకు రాలుతాయో తెలుసుకున్న ఈ వైజ్ఞానిక యుగంలోనూ ఈ దేవతా పూజలు బలులు ఇలాగే సాగుతున్నాయంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కదా. అసలు మూఢత్వం అన్నది దేవుడి దగ్గర ప్రారంభమవుతుంది. ఈ సృష్టికి మూలం దేవుడు అనుకున్నాం సరే, ఆ దేవుడికి మానవ రూపం కల్పించి మానవాతీతమైన మహిమలు కల్పించడంలోనే మనిషి ఎంత అజ్ఞానం తెలిసిపోతుంది. అసలు దేవుడు మిథ్య అనుకుంటే తప్ప అక్కడి నుంచి ప్రారంభమైన ఈ మూఢత్వాన్ని ఛేదించడం కుదరదు. రావుగారు ఆవేశపడిపోయారు. దేవుడెప్పుడు మిథ్య కాదురా, ఇది పూర్తిగా అజ్ఞానంతో అనే మాట. ఈ సూర్యచంద్రులు ఇలా క్రమం తప్పకుండా ఎవరి దిక్కుల్లో వాళ్ళు ఉదయిస్తున్నారంటే, ఒక చిన్న ఇరుసు మీద ఇంత పెద్ద భూగోళం గిరగరా తిరుగుతున్నదంటే, ఈ పూలు ఇన్ని రంగుల్లో వాసనలు వెదజల్లుతూ వికసిస్తున్నాయంటే, ఈ పళ్ళు ఈ చెట్లు ఇదంతా ఎవరి ఆజ్ఞ లేకుండానే జరుగుతున్నాయా? మీ తెలివంతా ఉపయోగించే కార్లని ఏరోప్లేన్లని ఎగురేస్తున్నారు, కానీ డ్రైవర్ లేకుండా పైలట్ లేకుండా అవి నడవవు కదా. ఈ ప్రపంచానికి డ్రైవర్ తప్పకుండా ఉన్నాడ్రా. టైం చూసుకుని టేబుల్ మీద పెట్టిన క్యాప్ అందుకొని లేచాడు మణి. మహి, మందాకిని, తిరుపతయ్య ఇంకొక ఇద్దరు ఆ రోజు సింహం సంగతి తేల్చుకోవడానికి బయలుదేరి ఊరవతలకొచ్చారు. మైదానంలో 10-15 గుడిసెల దాకా ఉన్నాయి. కొన్ని వీధి నాటకం వాళ్ళవి, కొన్ని బుడబొక్కల వాళ్ళవి. వీళ్ళందరూ అడుకునే జాతికి చెందిన వాళ్లే. ఆడవాళ్లు పిల్లలు తెల్లవారుతూనే సత్తుగిన్నెలు పట్టుకుని ఇంటింటికి తిరిగి కూరగాయలు చెద్దన్నాలు అడుక్కుంటారు. గుడిసెల దగ్గరున్నప్పుడు ఒక్క నిమిషం ఊరికే ఉండరు చాలా మంది. పశు సంపద కూడా ఉంటుంది. కోళ్ల పెంపకం సంగతి సరే సరి, చూడ్డానికి బెచ్చగాళ్లే గాని వాళ్ళు వడ్డీ వ్యాపారాలు కూడా జోరుగా చేస్తుంటారు. ఈ సంగతులన్నీ మందాకిని చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు మహి. ఆ గుడిసెలకు కొంచెం దూరంగా 2 గదులున్న చిన్న మట్టి మిద్దుంది. అదే సింహం ఇల్లు, తిరుపతయ్య చెప్పాడు. ఇంటి ముందు వాకిట్లో ఓ పక్క 3 రాళ్లని పొయ్యిగా పెట్టి కుండలో అన్నం వండుతోంది ఒక స్త్రీ. తల దుబ్బుగా, చీర మురికిగా ఉంది. మాసిన గుడ్డలో మాణిక్యంలా మనిషి మాత్రం చక్కని కనుముక్కు తీరు కలిగి అదో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అదే సింహం పెళ్ళం, చెప్పాడు తిరుపతయ్య. ఆమెను సమీపించి అడిగాడు, సింహం లేడా? రాత్రి పోయిండు కుందేటి షికారికి, ఇంకా రాలేదు, చెప్పిందామె. అంతలో రానే వచ్చాడు సింహం. 2 చేతుల్లో 2 కుందేళ్లని తలకిందులుగా పట్టుకుని. దొంక తిరుగుడు లేకుండా సూటిగానే మొదలైంది వ్యవహారం. తిరుపతయ్య బిడ్డను పక్కలోకి రమ్మన్నావట, ఎన్ని దొమ్ములున్నారా నీకు? మహీ వాళ్లతో వచ్చిన రాజలింగం అనే అతడు ఆరంభ సూరత్వంతో అడిగాడు. మనసైన దాన్ని పొందకపోతే నేనేం మోగోణ్ణి? సింహం కుందేళ్లను కింద పెట్టి తలబిరుసుగా సమాధానమిచ్చాడు. ఊళ్ళో ఉన్న అందమైన ఆడవాళ్ళందరి మీద మనసైతాది, మనసైన దాన్నల్లా పొందాలనుకోవడానికి నీకెన్ని గుండెలరా? గ్రామస్తులు అంత చేవచచ్చిన వాళ్ళనుకున్నావా? నీకు మనసైన దాన్నల్లా నీకు అప్పచెప్తూ పోవడానికి ఒళ్ళు హోనమైపోతుంది, జాగ్రత్త. పురుషోత్తం అనే ఆయన అన్నాడు తెచ్చుకున్న గాంభీర్యంతో. గుండెలు పీచు పీచుమంటూనే ఉన్నాయి లోపల. సింహం మొహంలో నవ్వు మాయమైంది. కళ్ళల్లో ఎర్రజెర్రలు తొంగి చూశాయి. ఏది, ఒక దెబ్బ వేసి చూడు, ఏం జరుగుతుందో చూద్దువు. వాడి కంఠంలో వినిపించిన కాఠిన్యానికి ఉలిక్కిపడి తెచ్చిపెట్టుకున్న ధైర్యం తోక ముడిచింది. పిరికిగా ఒక అడుగు వెనక్కి వేసి, చూసేవాళ్లు చూస్తారు, నేనెందుకు చూస్తాను అన్నాడు పురుషోత్తం. మహి నెమ్మదిగా అతన్ని సమీపించి అతడి భుజం మీద చేయి వేశాడు. నేను చూడనా నీ జబ్బ సత్తువా అని అడిగాడు నవ్వు గాంభీర్యం మేళవించిన స్వరంతో. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరంతో సింహం అప్పుడే అడవి నుంచి తప్పిపోయి ఊళ్ళోకొచ్చిన అడవి దున్నలా ఉన్నాడు. తన జబ్బల కేసు ఒకసారి సగర్వంగా చూసుకుని, నువ్వు చూస్తావా నా జబ్బ సత్తువా, బక్కపీచువి అన్నాడు. వాడి వెటకారానికి మండిపోయింది మహీకి. జవాబుగా పిడికిలి బిగించి ఒకటిచ్చాడు సింహం మూతి మీద. పిడుగుపడ్డట్టుగా మూతి భొగ్గుమంది. కాటు వేయడానికి కసిగా లేచిన కాలసర్పం పడగల సింహం చెయ్యి పైకి లేచింది. మహీ చెయ్యి కలిపాడు. నిమిషం గడవకముందే మహీ సత్తా అతడికి తెలిసిపోయింది. చూడ్డానికి సన్నగా కనిపించిన ఉక్కుల బలమైన శరీరం మహిది. పోరాటంలో మెళకువలు తెలిసినవాడు. 10 నిమిషాలు మించకుండానే సింహం నేల కరిచాడు. మట్టిలో పొర్లిన ముఖాన్ని పైకెత్తి, నిన్ను నేను తప్పక దెబ్బతీస్తాన్రా, ఇంటికెళ్లేలోగా రక్తం కక్కి చచ్చేట్టు చేస్తాను, అట్లా ఒకసారి చంప, నిన్ను దినమంతా చంపుతా. పగతో దెబ్బతిన్న పాము కళ్ళల్లా జ్వలిస్తున్నాయి అతడి కళ్ళు. నీ దగ్గర నిజంగా అంత మంత్రశక్తి ఉంటే ఇప్పుడే చూపరా. నువ్వు ఇంటికి వెళ్లేలోగా నా సత్తా నీకు తెలుస్తుంది. పోరా పో, నువ్వు నన్నేం చేయలేవు. మంత్రాలకు చింతకాయలు రాలవు. గొప్ప మంత్రగాడివని ఊరి వాళ్లను భ్రమగొలిపి భయపెట్టావు ఇంతకాలం. నేను వాళ్ల భ్రమను తొలగించడానికి వచ్చాను. నీ బ్రతుకు భ్రమలాగే కరిగిపోతాదిలే, ఎళ్ళు.
ఎందుకు తాటాకు చప్పుళ్ళు? అదేది ఇప్పుడే చూపమంటున్నాను కదా. నీకు నాకు ఛాలెంజ్. నీ దగ్గర మంత్రశక్తి ఏదీ లేదని నేను రుజువు చేస్తే నువ్వు ఊరొదిలిపోవాలి. ఉందని రుజువు చేస్తే నేను నీకు శిష్యునవుతాను. చూపిస్తానంటిని గదా. ఇట్లా 10 మందిలో చూపే విద్య కాదది. నీ బొంద, నీ దగ్గర ఆ విద్య అన్నది ఉంటే కదా. చూడు తిరుపతయ్యా, ఇక ఇతడి గురించి భయపడ్డం మానే. వీడి దగ్గర ఏం లేదు. ఉంటే ఈ పాటికి నా కాలు చెయ్యో చెడిపోవలసింది కదా. నేను నిక్షేపంగా ఉన్నాను. వాడి మూతి మాత్రం పగిలిపోయింది. ఇంకోసారి నీ కూతురి జోలెత్తాడంటే సున్నంలోకి ఎముక లేకుండా చెయ్యి. నీకు ధైర్యం చాలకపోతే నాకు చెప్పు, నేను చేస్తానా పని అని కదిలాడు మహి. మరనాడు పొద్దున్న మహి నిద్రలేవగానే తాతగారు ఆతృతగా సమీపించారు మహిని. ఏం తాతయ్య? షేక్ ఆలీ నిమ్మకాయ మంత్రించిచ్చాడు. ఇది నీ రొంటి నుంచుకో. ఇదెందుకు తాతయ్య? మహి అసహనాన్ని అణుచుకుంటూ అడిగాడు. నీకు ఈ మంత్ర తంత్రాల మీద నమ్మకం లేదు, మంచిదే. కానీ నాకున్నాయి నమ్మకాలు. నువ్వు ఆ సింహం గడితో పెట్టుకున్నప్పటి నుంచి నాకు ప్రాణంలో ప్రాణం లేదు. నా మనోడొచ్చాడు, 4 రోజులు నా దగ్గరున్నాడు అన్న ఆనందమంతా ఆవిరైపోయింది. ఇది నా తృప్తి కోసం, నా భయం పోగొట్టడం కోసం నీ దగ్గర పెట్టుకో. చదువుకున్నవాడివి, నలుగురికి చెప్పగల స్థానంలో ఉన్నవాడివి. మీరే ఇంత అజ్ఞానానికి లోబడితే ఎలా తాతయ్య? ముందు మీ అజ్ఞానమే పోగొట్టడానికి నేను కంకణం కట్టుకుంటాను. ఎందుకో తెలుసా? నిన్నొకడిని మారిస్తే నీ వెనక జనానంతా మీరు మార్చగలరు కాబట్టి. ఈ నిమ్మకాయని నా దగ్గరుంచుకుంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఈ నిమ్మకాయ నా దగ్గరుంచుకోను. చూస్తుండండి, నాకేమీ కాదు దృఢంగా అన్నాడు మహి. నీకీ పల్లెటూళ్ళ సంగతి తెలీదు. ఇక్కడ ఎవరైనా పగబడితే పాము పగబట్టినట్టే. ఇహ మంత్రగాడు కూడానాయే. క్షుద్ర విద్యలు నేర్చిన వాళ్ళకి అసలు దయాదాక్షిణ్యాలు అనేవి లేవు. దయచేసి నా కోసం పెట్టుకోరా ఈ నిమ్మకాయని. ఈ రుద్రుణ్ణి ఇంత సంకట పరిస్థితుల్లో ఇరికించడం నీకు భావ్యం కాదు. కళ్ళనీళ్ల పర్యంతమై ప్రాధేయపడసాగారు రావుగారు. నీ సంతోషం కోసం నేను ఇంకేదైనా చేస్తాను గాని ఈ పని మాత్రం చేయలేను. ఇది నా నమ్మకానికి సంబంధించిన విషయం. అయితే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క క్షణం నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. రేపు ఏదైనా జరిగినా మీ అమ్మాయ్యకు నేనే సంజేషించుకోవాలి. నా కళ్ళ ముందు ఏ అనర్థాలు జరగకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దుఃఖము కోపము మేళవించిన స్వరంతో అన్నాడు. ఇప్పుడెలా వెళ్తాను? నేను సింహం గడికి భయపడి పారిపోయాననుకోరా జనం. ఎంత అవమానం నెత్తిన రుద్దుకునే కంటే మృత్యువును కౌగులించుకోవడం మేలు తాతయ్య. నేను వెళ్ళను. సింహం ఒట్టి పులితోలు కప్పుకున్నవాడని, ప్రపంచంలో అసలు మంత్రతంత్రాలనేవి లేవని నేను రుజువు చేయిందే వెళ్ళను ఖండితంగా చెప్పాడు మహి. ఇహ నాకు తెలీదు. మీ అమ్మ నాన్నకు కబురు చేస్తాను. వాళ్లే వచ్చి చూస్తారు నీ సంగతి. ఆయన వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గ్రామస్తుల్లో ఈ మూఢనమ్మకాలు పోగొట్టాలంటే ఏం చేయాలి? శాస్త్రీయ విజ్ఞానం వాళ్లకు అందుబాటులోకి తేవాలంటే ఏం చేయాలి? 2 రోజులుగా ఇదే చర్చ సాగింది మందాకినికి మహికి మధ్య. చిన్న సభ చేసి ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాడు మహి. ఉపన్యాసాలు మనిషిని ప్రభావితం చేసే మాట నిజమే, కానీ ఆ ఉపన్యాసాలు వినేంత తీరిక ఓపిక ఎక్కడున్నాయి? ఈ పక్షులకు వాళ్ళని సమీకరించడమే ఒక సమస్య. ఏ వినోద ప్రదర్శనో బుర్రకథనో హరికథనో అయితే పగలంతా పడిన తమ శ్రమని, బ్రతుకులో ఉండే కష్టాల్ని ఆ కాసేపైనా మరిచిపోవచ్చునని ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్లి చెప్పడం అది కుదరదు అంది మందాకిని. అయితే ఇంకెలా అంటారు? వీళ్ళకి మనం పాటల వల్ల చెప్పొచ్చు, బుర్ర కథల వల్ల చెప్పొచ్చు, నాటకాల వల్ల చెప్పొచ్చు. ఇందులో ఏదో ఒకటి మనం ఎన్నుకోవాలి. అయితే ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేద్దాం. ఆ నాటకం నేను రూపొందిస్తాను. పాత్రధారుల విషయం మనం తర్వాత ఆలోచిద్దాం. ఏమంటారు? అడిగాడు మహి. మీరు రాయగలరా? కాలేజీ లైఫ్లో స్వయంగా 1-2 నాటకాలు రాసి నటించిన అనుభవం ఉంది. అప్పట్లో మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఇలాంటి విషయాల్లో చక్కటి ప్రోత్సాహాన్ని అందించేవారు స్టూడెంట్స్కి. మీరు రాసి స్వయంగా నిర్వహిస్తే ఇంకేం కావాలి? మందాకిని ఆనందంగా అంది. కానీ ఒక నాటకం వెయ్యాలంటే దానికి తగిన హంగులు కావాలి. మైకు, లైటింగు, ముఖ్యంగా సెట్టింగు కావాలి. అందులో 1-2 పాటలు కూడా పెడితే బాగుంటుంది. పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా కావాలి. మనం అంత పెద్ద ఎత్తున వెళ్లడం మొదటే పెట్టుకోకూడదు. డబ్బు ఖర్చు, శ్రమ 2 అవుతాయి. దానికి తగిన ఫలితం అందుతుందా అంటే అంత గ్యారంటీ లేదు. అందుకని మనం ఒక పని చేద్దాం. గణేష్ ఉత్సవాలు బస్తీల నుండి మెల్లగా పల్లెలు కూడా పాకాయి. నిరుటి నుండి కోదండ రామాలయంలో గణేశుడి బొమ్మ ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు యువకులు. మనం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుందాం. ఏమంటారు? ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలిసిపోతుంది అంది మందాకిని. అలాగే, మీరు చెప్పినట్టే చేద్దాం. నాటకం రూపొందించడానికి 2 రోజులు పట్టింది మహీకి. ఎన్ని కాగితాలు ఉండలేకపోయాయి. స్క్రిప్టు సంతృప్తికరంగా వచ్చాకే కాగితాలు ఫైల్లో పెట్టుకుని మందాకినికి చూపడానికి తీసుకునొచ్చాడు. వరండాలోనే కనిపించింది సుమతి. అడక్కముందే చెప్పింది, అక్కకి జ్వరం వచ్చింది డాక్టర్ గారు, గదిలో పడుకుంది. అతన్ని మందాకినున్న గదిలోకి తీసుకువెళ్ళింది.
అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచిన మందాకిని లేవబోయింది. అరే లేవకండి, పడుకోండి, పర్వాలేదు. అతడి వారింపు లెక్క పెట్టకుండా లేచి కూర్చుంది మందాకిని. అతడి చేతిలో కాగితాలు చూసి నాటకం రాశారా అని అడిగింది. రాశాను. మీకు చూపాలనే తెచ్చాను, కానీ ఇప్పుడొద్దు. మీకు జ్వరం తగ్గాక చూడొచ్చు. జ్వరం ఎప్పటి నుండి? రాత్రి నుండే. మందు ఏం తీసుకున్నారు? నాన్నగారు ఏవో మాత్రలిచ్చారు. ఈరోజు ఏం తినొద్దన్నారు. కాస్త పాలు మాత్రం తీసుకున్నాను. ఆ కాగితాలు ఇవ్వండి. జ్వరం తగ్గేదాకా నాకు ఓపిక పట్టడం చేత కాదు. మందాకినికి కాగితాలిచ్చి సుమతిచ్చిన పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు మహి. డాక్టర్ గారికి పాలు తీసుకురమ్మని సుమతికి చెప్పి నాటకం చదవడంలో నిమగ్నమైంది మందాకిని. పరీక్షా ఫలితం తెలుసుకోబోతున్న విద్యార్థిలా ఉంది మహి మనస్థితి. నాటకం బాగా వచ్చిందంటుందా, లాభం లేదంటుందా? ఆమె ముఖభావాలు చూస్తున్నాడు. అతడి అవస్థేం పట్టించుకోకుండా సీరియస్ గా పేజీలు తిప్పుతోంది మందాకిని. 10 నిమిషాలు 10 యోగాలయ్యాయి మహీకి. చాలా బాగా రాశారు. మీలో ఇంత టాలెంట్ ఉందని నేను ఊహించలేదు. అతడి ముఖంలోకి ప్రశంసగా చూస్తూ మెరిసే కళ్ళతో అంది మందాకిని. రివ్వున ఆకాశంలోకి ఎగిరి రంగురంగుల రవ్వలు చిందుతోన్న తారాజువల మహీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. బాగుందా? ఏం మార్పులు చేయనక్కర్లేద్దా? అక్కడక్కడ కొన్ని డైలాగులు మార్పు చేయాల్సి రావచ్చు. అది మనం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. మరి పాత్రధారుల సంగతి? ఇందులో హిస్టీరియా పేషెంట్ పాత్రను నేను వేస్తాను. డాక్టర్ పాత్ర మీరే వేయండి. ఇంకెవరికి ఇవ్వద్దు. ఇక ఈ మంత్రగాడు, ఇంకో 3 చిల్లర పాత్రలకు మనం ఎవరినైనా వెతకాలి. ఆ వెతికే బాధ్యత నాకు వదిలిపెట్టండి అంది మందాకిని. తర్వాత నాటకం రిహార్సల్స్తో కార్యక్రమం రూపొందించుకోవడంతో వారం రోజులు గడిచిపోయే తీరిక లేకుండా నాటక ప్రదర్శన రోజు రాని వచ్చింది. అనుకున్న దానికంటే ప్రేక్షకులు ఎక్కువే వచ్చారు. గుడి ఆవరణలో కిక్కిరిసి కూర్చున్నారు జనం. ముందు 2 పాటల తర్వాత నాటకం ప్రారంభమైంది. సరోజ అనే అమ్మాయి వాళ్ళ పిన్నిగారో ఎవరో పూనకం వచ్చి మాట్లాడుతుంటుంది. అంతా ఆవిడలాగే ప్రవర్తిస్తుంటుంది. సరోజ పిన్నిగారు కానుపులో పోతుంది. ఆవిడ కాటికి వెళ్లకముందే సరోజ మీదకి పూనకం వస్తుంది. అచ్చం బాలింతల తలకి గుడ్డ చుట్టుకుని చెవిలో దూది పెట్టుకుని మంచం మీద పడుకుంటుంది. సంభాషణలు హాస్యంగా నడుస్తున్నాయి. ప్రేక్షకులు నవ్వుతున్నారు. నాటకంలో హాస్యయుతమైన సంభాషణలు లేకపోతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని మంచి హాస్యమే అందించాడు మహి. సరోజం మీదున్న పిన్నిగారిని తరమడానికి మంత్రగాడిని తీసుకొస్తారు పెద్దవాళ్లు. మంత్రగాడి దెబ్బలకు దెయ్యం పోవడం దేవుడేరు గాని స్పృహ తప్పి ఆమె ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. మంత్రగాడు పరారవుతాడు. ఆమెను చేతుల మీద ఎత్తుకుని గాబరాగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు బంధువులు. జరిగింది విని కావలసినన్ని చివాట్లు పెడతాడు డాక్టర్. దెయ్యాలనేవి లేవు, అది హిస్టీరియా అని చెబుతాడు. మందులతో శాస్త్రీయమైన వివరణలు ఇవ్వడంతో ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేస్తాడు. నాటకం తర్వాత గ్రామ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించాడు మహి. మీరింతవరకు చూసింది ఒక నాటకమే, కానీ మనం రోజు చూసే సంఘటనలే ఈ నాటకానికి ప్రేరణ. ఎక్కడ చూసినా దెయ్యం పట్టిన వాళ్ళు, దెయ్యాలు పూనుకొని రావడం ఎంత అబద్ధమో దేవుళ్ళు అంతే అబద్ధం. ముందు ఈ దేవుళ్ళ పూర్ణం గురించి చెబుతాను. ఒక మనిషి మీదకి ఏ వెంకటేశ్వర స్వామో నరసింహస్వామో రావడం, లేక ఏ అమ్మవారో రావడం అనేది 2 విధాలు జరుగుతుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు దేవుడు పూనుతున్నట్టుగా నటించి భక్త కోటిని సంపాదించి తమ పబ్బం గడుపుకునేవాళ్లు కొందరు. ఇక మోసం లేకుండా నిజంగానే అతడు ఎవరో పూనినట్టుగా, ఎవరో కళ్ళకి కనిపిస్తున్నట్టుగా చేస్తున్నారంటే ఈ భయాలు భ్రాంతులు ఎవరో మాట్లాడుతున్నట్టుగా కావడం, ఇదంతా ఒక మానసిక రోగం వల్ల ఏర్పడతాయి. మనిషిలో తెరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది సరిగ్గా పనిచేయకపోతే మనిషి ఈ విధమైన భ్రాంతికి లోను కావడం జరుగుతుంది. భూత భవిష్యత్తు కాలాలు చెబుతాడని, మీ బాధలన్నీ పోగొడతాడని మీరు ఎవరినైతే ఆశ్రయిస్తారో అతడు మోసగాడైనా అయ్యుంటాడు, లేదా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయని వాడైనా అయ్యుంటాడు, లేదా ఇంకో రకంగా కూడా జరగచ్చు. దెబ్బ తగిలో, టైఫాయిడ్ వల్ల, అధికంగా తాగడం వల్ల మెదడు నరాలు దెబ్బతిని స్కిజోఫ్రీనియా అన్న మానసిక వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఆ వ్యాధి వల్ల తనకు అతీత శక్తులు కలిగాయనో, అతీత శక్తులతో తనకు సంబంధం ఏర్పడిందనో భ్రాంతికి లోనయ్యే అవకాశం ఉంది. మీ రోగాన్ని బాధల్ని పోగొడతారని మీరు ఎవరినైతే బాబానో దేవుళ్లను పూంతారో, ఎవరినైతే ఆశ్రయిస్తారో అతడే స్వయంగా ఒక మానసిక రోగి అని మీరు గ్రహించాలి. ఇక మంత్రాలు చేతబళ్ళు అన్నవి కూడా దెయ్యాల్లా ఒక అభూత కల్పన. తరతరాలుగా మనుషుల్లో జీర్ణించుకుపోయిన నమ్మకాలివి. అందుకని కొందరు మంత్రగాళ్ళమని
స్వామీజీలమని తేలిగ్గా మోసగించగలుగుతున్నారు వీళ్ల మూఢత్వాన్ని ఆధారం చేసుకుని. ఉదాహరణ మీ ముందే ఉంది. సింహం అంటే ఊరి వాళ్ళందరికీ అతడి నీడ చూసినా గజగజ వణికిపోయేంత భయం. కానీ అతడి రక్తం నేను కళ్ళ చూశాను. అతడి మంత్రశక్తి నన్నేం చేయలేకపోయింది. అతడు దొంగచాటుగా దెబ్బతీయాల్సిందే గాని మంత్రశక్తి చేత దెబ్బతీయడం అన్నది అసంభవమైన సంగతి. నిజంగా ఎవరి దగ్గరైనా మంత్రశక్తి ఉందనుకుంటే అది ఈ జనం మధ్యకొచ్చి రుజువు చేయాలి. 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చి పత్రికల్లో అతడి గురించి గొప్పగా రాస్తాను. మంత్రశక్తికి ఇదే నా సవాల్. ఇక దెయ్యం పట్టడం అనేది ఇది ముఖ్యంగా ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే తరతరాలుగా పురుషాధిక్య సమాజంలో అణిచివేతకు గురికాబడ్డారు స్త్రీలు. వాళ్లలో తీరని ఆశలు, ముఖ్యంగా సెక్స్కు సంబంధించిన కోరికలు ఈ దెయ్యాల రూపంలో బయటపడి నలుగురిని ఆకర్షించి తమాషా చేస్తుంటాయి. ఎవరితో పంచుకోలేని ఆలోచనలు, మనసును నలిబిలి చేసే ఊహలు హిస్టీరియా జబ్బుగా పరిణమిస్తాయి. ఆమె మనసుకు ఊరట కలిగించే మాటలు చెప్పడం వల్ల, మందుల వల్ల ఈ జబ్బు పోగొట్టొచ్చు. అంతేగాని మంత్రాలకి చింతకాయలు రాలవు కదా. ఇంకేమీ రాలవు. అనర్గళంగా సాగింది మహి ఉపన్యాసం. జనం మధ్య నుండి ఒకతను లేచి, మా వదనకు దెయ్యం పడితే పీర్ సాహిబ్ వదిలించాడు, అదేమంటారు మరి అని అడిగాడు. అతడు ఏవో మంత్రాలు చదువుతుంటాడు, ఇంకేదో తంతు చేస్తాడు. దెయ్యాన్ని పట్టేశాను అంటాడు, సీసాలోకి దించేశాను అంటాడు. తరతరాలుగా మీలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకం మిమ్మల్ని కిక్కురుమన్నవదు. దెయ్యం వదిలింది అన్న ఆత్మసంతృప్తి అతడి మాటల వల్ల, తంత్రాల వల్ల మీకు ఏర్పడుతుంది. అంతేగాని మంత్రాలు లేవు, దెయ్యాలు లేవు. ఉంటే చూపండి, 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. నాకు తెలుసు, మంత్రాలు దెయ్యాలు మనుషులను మోసగించడానికి తప్పితే పరీక్షకు నిలబడమని. దెయ్యాలు మంత్రాలు ఉన్నాయని చెబితే మీకు కలిగే కుతూహలం, లేవని చెబితే కలగదని కూడా నాకు తెలుసు. ఈ మూఢనమ్మకాల వల్ల మీ జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో చూస్తుంటే నాకు కలిగే విచారం మాటల్లో వర్ణించలేనటువంటిది. కాలు నొప్పొచ్చినా, కడుపు నొప్పొచ్చినా ఎవడో చేతబడి చేశాడనుకోవడం, రక్తస్రావమో, వాంతులు, విరోచనాలు అవుతుంటే ఏ దేవరో పట్టిందనుకుని మొక్కులు ముడుపులు. మొక్కుల వల్ల, ముడుపుల వల్ల ఎక్కువగా నష్టం లేకపోవచ్చు, కానీ రోగాల్ని సరైన సమయంలో డాక్టర్కి చూపించుకోకపోవడం వల్ల రోగం మొదలుపెట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారే, అదే పెద్ద అజ్ఞానం. మీ అజ్ఞానం పోగొట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేశాం. మీరు ఇప్పటికిప్పుడు మేం చెప్పినవన్నీ నమ్మకపోవచ్చు, కానీ కనీసం మేం చెప్పిన విషయాలనైనా ఆలోచించడం మొదలు పెడితే మా శ్రమకు తగిన ఫలితం దక్కినట్టే భావిస్తాం. ఎందుకంటే ఆలోచన అన్నది మనిషికి ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్న ముందు అసత్యం, అభూత కల్పన నిలబడలేవు. మీరెప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటారో ఈ దెయ్యాలు, మంత్రాలు పారిపోతాయి. ఇక మీదట మీకెవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు, మంత్రగాళ్ళు తారసపడితే గుడ్డిగా నమ్మకండి. నిజమెంత అన్న నిర్ధారణకు పూనుకోండి. సత్యం మీ ముందు నిలబడుతుంది. ఇప్పుడిక మందాకిని గారు తమ అమూల్యమైన ప్రసంగాన్ని కోరుతూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మందాకినికి పచ్చి వెలక్కై గొంతులో పడ్డట్టుగా అయింది. ఎప్పుడూ స్టేజీకి ఉపన్యాసాలు దంచిన అనుభవం లేకపోవడం ఒకటి, ఈరోజు ప్రోగ్రాంలో తను మాట్లాడాల్సి ఉంటుందని ముందుగా తెలియకపోవడం ఒకటి. అతడు 1-2 సార్లు మైక్లో తనని పిలిచేసరికి ఇక వెళ్ళక తప్పలేదు. స్టేజ్ ఎక్కి మహీని సమీపించి, నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు, ఇంత హఠాత్తుగా ఏం చెప్పగలను, ఇంత ఇబ్బందిలో పడేశారంటే నన్ను అంది చిన్న కంఠంతో. సంఘ సేవికవు, ఆల్రెడీగా అన్ని భావాలు ఉంటాయి. చెప్పడమైతే మొదలు పెట్టండి. మీ ఉపన్యాసం ఒక ప్రవాహంలా ముందుకు ఉరకకపోతే అప్పుడు అడగండి నన్ను. చిన్నగా నవ్వి మైకు ముందు నుండి తప్పుకున్నాడు మహి. మొదట కొంచెం తడబడినా తర్వాత మహి మాట అక్షరాలా నిజమైంది. మందాకిని ఉపన్యాసం ఒక ప్రవాహంలా ముందుకు సాగింది. దేశంలో జనాభా 75-80% గ్రామసీమల్లో నివసిస్తూ ఉంది. మరి ఈ గ్రామసీమలేమో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, ముఠాతత్వం, దరిద్రం ఈ అంధకారంలో మునిగిపోయి ఉన్నాయి. ముందు ఈ నిరక్షరాస్యత మీ నుండి దూరం కావాలి. నేను ఇంటింటికి వెళ్ళి వయోజన విద్య కోసం పిలుస్తుంటాను. అక్షరాలు మాకు కూడు పెడతాయా అని చాలామంది నిస్పృహ వెల్లడి చేస్తుంటారు. కూడు పెట్టకపోవచ్చు, కానీ మీ బ్రతుకుల్లో దీపాన్ని వెలిగిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ వెలుగు మీరు సరైన దారిలో నడవడానికి సహాయపడుతుంది. చీకట్లో నడిచేవాడి చేతికి ఒక చిన్న దీపం దొరికితే అతడికి ఎంతో ధైర్యం వస్తుందని, అతడి అడుగులు తడుముకోకుండా పడతాయని మీకు తెలుసు కదా. జీవితం కూడా ఒక పాఠశాలే. అయితే అక్కడ నేర్చుకునేది చాలా పరిమితంగా ఉంటుంది. తను నివసించే ఊరు, తనకు తెలిసిన మనుషులు కొంతవరకే పరిమితమై ఉంటాయన్నమాట.
నూతిలో కప్పల తనకు తెలిసిందే సర్వస్వం అనుకుంటాడు. అది ఎలా అంటే మరొక చిన్న కథ చెప్తాను. ఒక నూతిలో ఒక కప్ప నివసిస్తూ ఉంటుంది. ఒకసారి సముద్రపు కప్ప ఒకటి దరి తప్పొచ్చి ఈ నూతిలో పడుతుంది. ఎక్కడి నుండి వస్తున్నావు ఏంటి అని నూతిలో కప్ప పరామర్శిస్తుంది. సముద్రం నుండి వస్తున్నాను అని చెప్తుంది సముద్రపు కప్ప. సముద్రమా ఎలా ఉంటుంది అని అడుగుతుంది. మన నూతిలో కప్ప ఇంతుంటుందా అని చేతులు బారుగా చాపి అడుగుతుంది. సముద్రం అంటే చాలా పెద్దది అని చెబుతుంది సముద్రపు కప్ప. ఇంతుంటుందా అని నూతిలో అటు ఇటు గెంతి అడుగుతుంది నూతిలో కప్ప. సముద్రపు కప్ప ఎగతాళిగా నవ్వుతుంది. ఈ సముద్రానికి నూతికి పోలికే అంటే సముద్రం అంటే సముద్రమే అని చెప్తుంది. నేను నమ్మను. ఈ నూతి కంటే పెద్దది ఇంకే ఉంటుంది. బడాయి కొట్టకుండా తక్షణం నా నూతిలోంచి వెళ్ళిపో అని అరుస్తుంది చెప్పలేనంత కోపం వచ్చిన నూతిలో కప్ప. ఈ నూతిలో నువ్వు ఉండాల్సిందే గాని ఇంకెవరుంటారేం, మహారాజుగా వెళుతున్నా అని సముద్రపు కప్ప వెళ్ళిపోతుంది. అలా ఈ ప్రపంచం ఎంతో విశాలమైంది. ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. చదువొస్తే వారపత్రికల్లో దినపత్రికల్లో ఈ ప్రపంచం ఎంత విశాలమో ఎన్నెన్ని సంగతులున్నాయో మీరు తెలుసుకోగలుగుతారు. మీ జ్ఞానం అభివృద్ధి చెందడంతో పాటు మీ జీవితము ఆటోమేటిక్గా ఎదుగుతుంది. చదువుకోవడం వల్ల మీకు రెక్కల కష్టం తప్పకపోవచ్చు, కానీ మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందాలన్న గుర్తింపు అయినా మీకు కలుగుతుంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇవాళ సగం కడుపుకే తింటున్నారు. పొలాల్లో శ్రమ బిందువులు చిందించే మీరు అర్ధాకలికి ఎందుకు బలవుతున్నారు? ఎవరు దోచుకుంటున్నారు మిమ్మల్ని? ఎవరో మోసగిస్తున్నారు? ఎవరో కారణం ఈ స్థితికి? ఎవరో రావాలి మిమ్మల్ని సంఘటితపరచాలి. ఎవరో రావాలి మీ స్థితిగతులు తెలియజెప్పడానికి అనుకోవద్దు. మీకు మీరే తెలుసుకునే స్థితికి ఎదగండి. మీకు మీరే అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించే ధైర్యం తెచ్చుకోండి. మోసం, దోపిడీ, అన్యాయం ఇవి ఎక్కడున్నా చీల్చి చెండడానికి మీరు సమాయత్తమయ్యే ముందుగా మీలో అవి లేకుండా జాగ్రత్త పడడం మర్చిపోవద్దు. దీనికంతా కావాలి మీకు విద్య. ఈ విద్య అన్న కరదీపికతో మీ జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం నాకుంది. ముందు వరుసలో ఎవరో చప్పట్లు గట్టిగా కొట్టారు. ఆ తర్వాత చప్పట్లు జల్లుగా కురిశాయి. అంతలో ఒక యువకుడు వచ్చి మైకు ముందు నిలబడ్డాడు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో చాలా సహాయపడ్డాడు. సిటీలో ఎంఏ చేస్తున్నాడు. అభ్యుదయ కార్యక్రమాల పట్ల మంచి ఆసక్తి ఉన్నవాడు. దెయ్యాలు, మంత్రాలు అనే ఉంటే నిరూపించిన వాళ్ళకి డాక్టర్ గారు 10,000 రూపాయలు బహుమతిగా ప్రకటించడం, మూఢనమ్మకాలను ఛేదించాలన్న వారి ఆశయం ఎంతో మెచ్చుకోదగింది. కానీ ఎంతమందికి ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు ఇందరి తరపున నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను డాక్టర్ గారికి. దెయ్యాలు, మంత్రశక్తి ఉన్నాయని ఎవరో నిరూపించడానికి ముందు లేవని తాను ముందు నిరూపించాలి. ఎస్, ఐఆమ్ రెడీ. ఏం పరీక్ష ఎదుర్కోమంటారో చెప్పండి మహి గంభీరంగా అడిగాడు. వచ్చే అమావాస్య అర్ధరాత్రి ఊరవతల పీనుగులు గడ్డన నిద్ర చేసి రావాలి. అప్పుడు కూడా మీరు దెయ్యాలు లేవని చెప్పగలిగితే అప్పుడు నమ్ముతాం మీ మాటలను. అర్ధరాత్రి ఆదివారం అమావాస్య శ్మశానంలో గడిపొస్తాను. మరి నాకేమిస్తారు మీరు? మా యువసేన ఎక్కడ మంత్రగాడు కనిపించినా పట్టుకుని తంతుంది. ఎవరైనా దెయ్యాలు, దావర్ల కబుర్లు చెబితే వాళ్ల పళ్ళు రాలగొడుతుంది. గుడ్, ఈ మాట మీదే నిలబడాలి. ఆనాటి కార్యక్రమం మందాకిని పాడిన ప్రబోధాత్మకమైన 2 పాటలతో విజయవంతంగా ముగిసింది. మర్నాడు పొద్దుటే దొర మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారమ్మా అనొచ్చాడు మందాకిని దగ్గరికి రావుగారి నౌకరు. సాయంత్రం వస్తానని చెప్పు. మందాకిని సాయంత్రం వెళ్లేసరికి ఎప్పుడూ సుప్రసన్న దరహాసంతో ఆహ్వానించే రావుగారు, ఏంటమ్మా ఇది, ఏం చేయాలనుకున్నావు మా మహిని అని అడిగారు కోపంగా, ముఖం చిటపట్లాడిపోతుంటే. మందాకిని తెల్లబోయింది. నేనేం చేస్తున్నాను తాతయ్య? ఏదో 2 రోజులు గాలి మార్పుకొని వచ్చినవాణ్ణి ఈ పల్లెటూళ్ళ కుళ్ళులోకి ఎందుకు లాగుతున్నాం? తరతరాలుగా ఇక్కడ ఉంటున్న మేమే ఏం చేయలేకపోతున్నప్పుడు ఏదో చుటపుచుబుగా వచ్చినవాడు ఏం చేయగలుగుతాడనుకున్నాం? ఆ సింహం నిల్చున్న పళంగా ప్రాణం తీసే కరుకొట్టగడని తెలుసు కదూ, వాడితో ఢీ కొట్టించావు. ఇప్పుడేమో ఛాలెంజ్ అని ఏకంగా పీనుగుల బొందకే పంపిస్తున్నావు. ఆ శ్మశానం గురించి కథలు నేనే కాదు నువ్వు వినుంటావు. అక్కడ రాత్రిపూట కాలు పెట్టిన వాళ్ళు రక్తం కక్కుకు చేస్తారని నీకు తెలుసు. ఎన్నెన్నో పాపాలు చేసిన వాళ్ళు అక్కడ పిశాచాలే మనుషుల్ని పీకు తింటాయి. ఆ పిశాచాలకు మా వాణ్ణి బలిచ్చే వరకు నీ సంఘ సంస్కరణ పూర్తి కాదన్నమాట. మాటల్ని ఈటల్ని చేసి పరుషంగా మాట్లాడుతున్న ఆయనకేసి అయోమయంగా చూసింది మందాకిని. తన సంఘ సేవను, తన దయాపూరిత హృదయాన్ని వేనోళ్ల పొగిడే రావుగారేనా ఇన్నిన్ని మాటలంటోంది. ఆయనలో వట్టి అజ్ఞానం, స్వార్థం చూస్తుంటే ఈవాళే ఆయన్ని కొత్తగా చూస్తున్నట్టుగా చూడసాగింది. సందర్భానుసారంగా మనుషుల అంతరంగాలు బయటపడతాయి అనుకుంది.
మీ భయం, మీ కోపం చాలా నిర్హేతుకం. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది తాతగారు. అందుకని ఈ విషయం మీద నేను ఏం తర్కించదలుచుకోలేదు అంది సీరియస్గా. తర్కించనని తప్పించుకోవడం కాదు. వాణ్ణి ఎలా లోపలికి లాగవో అలా బయటకు పంపించాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వే అతడికి నచ్చజెప్పి ఈ పని మాన్పించు. అక్కడ ఏం జరుగుతుందని మీ భయం? శాంతంగా అడిగింది మందాకిని. ఏం జరిగినా జరగకపోయినా వాడొక రాత్రి శ్మశానంలో గడపడం నాకిష్టం లేదు. గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడున్నాడు మహి. తాతగారితో వాదించి లాభం లేదని తెలుసు. మొన్నటి నుంచి తమ మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉంది. ఆయన తన అభిప్రాయాలు మార్చుకోదలిచినట్టు లేదు. కానీ ఇప్పుడు మందాకిని నేరస్తురాలుగా నిలబెట్టడం చూస్తుంటే మౌనం పాటించడం మందాకినికి ద్రోహం చేసినట్టు అవుతుందనిపించేసింది. ఇప్పుడు ఆమె వద్దని వారించినా నేను వినను తాతయ్య. పుష్ ఇవ్వడం వరకే ఆమె చేసింది. స్టార్ట్ అయిన ఈ బండిని ఆపడం మాత్రం ఆమె చేతుల్లో లేదు అన్నాడు నెమ్మదిగా. శ్మశానం అంటే ఎందుకంత భయం? మనిషి భూమి మీద పడ్డానికి ముందు 9 నెలలు తల్లి కడుపులో ఉంటాడు. మరణం తర్వాత నేల తల్లి తన గర్భంలో దాచుకుంటుంది శాశ్వతంగా. కన్న తల్లి కంటే ఎన్నో రెట్లు పవిత్రమైంది నేల తల్లి. ఎందరికైనా తన కడుపులో చోటివ్వగలదు. ఆమె గురించా ఈ భయం? జీవితం కవిత్వం కాదు మహి. ఈ ఊరి శ్మశానంలో 2-3 రక్తం కక్కుని చచ్చిపోయిన సంఘటనలు నాకు తెలుసు. రాత్రిపూట ఎవరు అటు వెళ్లరు. శ్మశానంలో రక్తం కక్కుకు చచ్చిపోయిన సంఘటనలంటే అవి కూనీ కేసులైనా ఉంటాయి, లేదా వాళ్ళకి వాళ్ళు భయం సృష్టించుకుని రక్తం కక్కి చచ్చుంటారు. అంతేకాని పిశాచాల పని మాత్రం కాదు. ఎందుకంటే స్వార్థం కరుడుగట్టిన ఈ మనుషులే పిశాచాలు కాని వేరే పిశాచాలు లేవు. కాబట్టి మనం వినే సంగతుల్లో ఏ 10వ వంతు నిజం ఉంటే 90వ వంతు కల్పన ఉంటుంది తాతయ్య. కారణం నిజం కంటే కల్పన అత్యంత ఆకర్షణీయమైంది కాబట్టి. ఈ దెయ్యాల కథలు అలా ప్రచారమైనవేనని నా విశ్వాసం. కాబట్టి ఒక రాత్రి నేను శ్మశానంలో గడిపి రావడం వల్ల ఈ ప్రమాదం ఉండదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఒక రాత్రి శ్మశానంలో గడిపి రావడం వల్ల వాళ్లలో తరతరాలుగా పేర్కొన్న అజ్ఞానమంతా పటాపంచలైపోతుందనా నీ ఆశ? దీపం చూపేవాళ్లు లేక దీపం వెలిగించుకోవడం చేతకాక ఇక్కడ తరతరాలుగా చీకటి పేరుకుంది. ఎంత చిక్కగా ఎన్ని తరాలుగా చీకటి పేరుకుంటేనే చిన్న దీపం వెలుతురులో చీకటి పారిపోక తప్పదు. వీళ్ళకి యథార్థం చెప్పేవాళ్లు లేక అసలు యథార్థం వేరే ఉందని తెలియక మూఢనమ్మకాలకి దాసులయ్యారు. సైన్సు తెలిసిన నా బోటి మనిషి బాధ్యత ఏంటంటే నా తోటి మనిషి ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉండగా చేతినందించి పైకి లేవదీయడం నా బాధ్యత. ఇది ఒక సామాజికమైన బాధ్యత. ఈ మాటలు నీవి కావు, ఇవే మందాకినివి. ఎరువు సొమ్ము బరువు చెట్టు. 2 రోజులుండి వెళ్ళిపోవడానికి వచ్చిన నీకెందుకురా ఈ కంప? ఇక్కడికి రాకుండా ఉంటే, మందాకింతో పరిచయం కాకుండా ఉంటే ఈ చీకటి బ్రతుకుల గురించి నాకు తెలిసేది కాదు తాతయ్య. నా బాధ్యత నన్ను వీపు తట్టాక ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని వెళ్ళిపోవడం నా వల్ల కాదు. ఇది నిజంగా కంపే అయితే ఈ కంపే నా జన్మభూమి అయినప్పుడు ఈ ముళ్లను ఏరివేయడం నా బాధ్యత కదా. 2 రోజులుంటావు, ఎన్నని ఏరతావు? ఏరడమే మొదలు పెడితే పని పూర్తి కందే వెళ్ళం తాతయ్య. అంటే అంటే ఇక్కడే ఉండిపోతావా? నువ్వు ఉండాలనుకున్నా మీ అమ్మ ఉండనిస్తుందా? విభ్రాంతిగా అడిగారాయన. నా అవసరం ఇక్కడ చాలా ఉందని నాకు మందాకిని గుర్తు చేసింది. ఈ ప్రోత్సాహం ఆమె ఇస్తుందనే ఆమె నిందాక కోపడ్డారు. మందాకిని అంటే మీకున్న అభిమానమంతా ఏమైపోయిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఒక అద్భుతమైన యువతి అని నాకు పరిచయం చేశారు. మరిచిపోయారా తాతయ్య? నువ్వు నా కొడుకువే అయితే నిన్నీ దేశసేవకు అంకితమిచ్చేవాణ్రా. నువ్వెవరివి? నా మనవడివి. తాతగారి దగ్గర 2 రోజులు గడిపిపోదామని వచ్చిన నీకు ఏమైనా అయితే మీ అమ్మ నాన్నకు ప్రపంచానికి నేనేం సంజేషి చెప్పుకోవాలి. ఈ వృద్ధాప్యంలో ఒకరి చేత నిందపడే శక్తి నాకు లేదురా. ఆయన కోపం దుఃఖంగా మారిపోయి కళ్ళు చెమగిల్లాయి. ఇన్నాళ్లకు మీ మనసు తెలిసింది తాతగారు. మందాకిని గొంతు నిష్ఠూరంగా ధ్వనించింది. మీ రక్త సంబంధం కాబట్టి మీ మనవడు మీకంత అప్రూపమయ్యారు. కాని ఈ మనవరాలు ఒట్టి మనవరాలే. రక్త సంబంధం లేదు కదా. ఏమైపోయినా పర్వాలేదు. అందుకే నా సంఘసేవను ప్రోత్సహించారు. బేష్, నీలాంటి పిల్లను కన్నందుకు నీ తండ్రి జన్మ ధన్యమైందని పొగిడేవారు. సంఘసేవలో నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ మనవడికి అరికాలులో ముళ్ళు గుచ్చుకోకూడదు. నువ్వు ఇంతవరకు సమాజ సేవ మాత్రమే చేస్తున్నావమ్మా. సమాజ వ్యతిరేక శక్తులతో తలపడలేదు. నువ్వు వెనకుండి మహీని ఇటువంటి వ్యతిరేక శక్తుల ముందుకు తోస్తున్నావనే నా బాధ. నేనెప్పుడు పిరికిగా వెనకుండం తాతగారు. అపాయం ఏమైనా ఉంటే నేనే ముందుంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మహికేం కానివ్వను. మందాకిని ఆవేశంగా అంది. అంతలో ఓయ్ ఓహోయ్ అవతల గదిలోంచి ఎవరో పూనకు వచ్చినట్టుగా అరిచారు. మహి, మందాకిని ఒక్కసారి పరిగెత్తారు.
ఓయ్, ఎవరనుకున్నావురా నన్ను? బంగారక్కను, బావిలో పడి దెయ్యమైన బాపినట్టు పిల్లను. ఓయ్, అయితే ఏం కావాలి నీకు? మహి ఒక క్షణం పరిశీలనగా చూసి నవ్వుతూ అడిగాడు. నాకు నీ తమ్ముడు కావాలే. మొన్న కాలువగట్టు దాటుతుంటే ఎదురైండు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నా కంటికి నచ్చిండు. ఏంటొచ్చినా? మహి వెళ్ళి మణి చెవి పట్టుకున్నాడు. ఏంట్రా ఈ డ్రామా? బాగా చేశానా? పూనకంలో ఫస్ట్ ప్రైజ్ నాకొస్తుందా, మందాకినికొస్తుందా? మణి మామూలుగా అయిపోయి నవ్వుతూ అడిగాడు. నా పూనకం ఎప్పుడు చూశారు? మందాకిని విస్మయంతో అడిగింది. నిన్న. నిన్న మా ప్రోగ్రాంకొచ్చారా? మరి కనిపించలేదే? ముందు వరుసలో కూర్చున్నాను. బాగా గుర్తు తెచ్చుకోండి. మందాకిని 2 నిమిషాలు ఆలోచనలో మునిగి తర్వాత అంది. తలకి రుమాలు కట్టి పల్లెటూరి వాళ్ళలా చొక్కా వేసుకున్నారు, అవునా? "ఉమ్, ఎలా గుర్తుపట్టారు? నిన్న ముందు వరుసలో అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రోగ్రాం చివరంటా కూర్చున్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదే అని ఎన్నిసార్లు అనుకున్నానో. మీరిప్పుడు చెబితే మనసులో మీ రూపం మెదిలింది. అతడికి ఈ బుంగమీసాలున్నాయి. అయితే మీరు మారువేషాలు కూడా వేస్తారన్నమాట. అతడికేసి మెరిసే కళ్ళతో చూసింది. అయితే నిన్నటి ప్రోగ్రాం మీద మీ అభిప్రాయం ఏమిటి? నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కదిలాడు మణి. అనుసరించింది మందాకిని. మణి చూపిన కుర్చీలో కూర్చుంది. నిర్వహణ విషయం చెప్పమంటారా, ప్రజల రెస్పాన్స్ విషయం చెప్పమంటారా? రెండింటి గురించి చెప్పండి. ప్రోగ్రాం నిర్వహణ ఎక్సలెంట్గా ఉంది. ఇక రెస్పాన్స్ అంటారా? ఇలాంటి ప్రోగ్రాంలు వెంటనే ఫలితాలు చూపవు. ప్రజల్లో అవి తెచ్చే మార్పు మన కంటికి కనిపించినంత సూక్ష్మ రూపంలో జరుగుతుంది. ఈ ఒక్క ప్రోగ్రాం ఇచ్చి మీరు ఊరుకోవడం కాదు, తరచూ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇంతకీ మీరు మారువేషంలో ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? పోలీసు వాళ్ళు వచ్చారంటే ప్రజలు మీరు ఫ్రీగా మూవ్ కాలేరేమోనని ఆదమర్పించి మీకు కావలసినవి మీరు రాబట్టుకుంటారు. నాకు తెలుసు మీ నిఘా ఏంటో. ఇక్కడ తీవ్రవాదుల కార్యక్రమాలు మొదలయ్యాయని, వాటి మీద ఒక కన్నేసి ఉంచాలని, అవసరమైతే నామరూపాలు లేకుండా అణిచివేయాలని వచ్చారు, అవునా? ఒక్క తీవ్రవాదుల కార్యకలాపాల మీదే కాదు, ప్రజల కార్యకలాపాలన్నింటి మీద మేం నిఘా వేసి ఉంచక తప్పదు. మీ అన్నగారిని ఈ సంఘ సంస్కరణలోకి లాగానని మీ తాతగారికి చాలా కోపం వచ్చింది. నన్ను ఎలా కేకలేశారో విన్నారా? విన్నాను. నిజంగా తప్పు చేశానా? తప్పు ఎంతమాత్రం కాదు. చదువుకున్న ఒక యువకుడే కర్తవ్యాన్ని మీరతడికి గుర్తు చేశారు. కానీ మా మహి పరిస్థితిని చూస్తే మీకు జాలేస్తోంది. హాయిగా పరిగెడుతున్న పంచకళ్యాణి గుర్రాన్ని హఠాత్తుగా పగం విసిరి బంధించారు. మా సౌందర్యవదిన ఈయన కోసం రారమ్మని చేతులు చాచి పిలుస్తోంది. ఈయన ఇక్కడ బంధితులైనారని ఆమెకు తెలియదు పాపం. బంధితులంటే ఏ విధంగా బంధితులయ్యారని మీ ఉద్దేశం? మందాకిని ముఖాన్ని హఠాత్తుగా నల్లని మబ్బేదో కమ్మినట్టుగా అయింది. బంధితులని నేను మరో అర్థంతో వాడలేదు. మీ సంగతి నాకు బాగా తెలీదు గాని మా మహి సంగతి నాకు బాగా తెలుసు. అతడు పెళ్లి కాకపోయినా సౌందర్య నాథుడు. వాళ్ళ అనుబంధం 4 ఏళ్లది. ఇకపోతే స్త్రీ పురుషుల మధ్య ప్రేమాకర్షణ తప్ప ఇంకేదే ఉన్నదని నేను అనుకోవడం లేదు. మీ సంగతి తెలీదు కాని అన్నారు, అందుకని నా సంగతి మీకు తెలియజెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. నా మనసు నిండా ఈ పేదల కష్టాలు, వీళ్ళ అజ్ఞానం నిండిపోయాయి. ప్రతి క్షణం వీళ్ల కోసం నేనేం చేయగలనా అన్న ఆలోచన తప్ప నాకు మరో ఆలోచన రాదు. డాక్టర్ గారంటే నాకు గొప్ప అభిమానం ఏర్పడిన మాట నిజం, కానీ అది ఒక స్త్రీగా కాదు. ఈ డాక్టర్ గారే కాదు, ఇంకే పురుషుడి విషయంలోనూ మీరు స్త్రీ అన్న విషయం గుర్తు రాకుండానే ఉంటుందంటారా భవిష్యత్తులో? చిలిపిగా అడిగాడు, మందాకిని కళ్ళలోకి గుచ్చి చూస్తూ. రాదని చెప్పలేను, ఎందుకంటే నేను రాగద్వేషాలను జయించిన యోగిని కాదు కాబట్టి. కానీ రాకూడదని మాత్రం కోరుకుంటున్నాను. భర్త, ఇల్లు, సంసారం అని ఏర్పడితే నా ఆలోచన పరిధి సంకుచితమై నేను సమాజానికి ఏమీ ఉపయోగపడకుండా అయిపోవచ్చు. సన్యాసి అయితే తప్ప దేశసేవ చేయలేరనా మీ అభిప్రాయం? మీరు శరత్ శ్రీకాంత్ చదివారా? అందులో వజ్రానంద్ అన్న పాత్ర ఒకటి ఉంటుంది. వజ్రానంద్ సన్యాసి అయితే పూర్వాశ్రమంలో అతడు ధనవంతుల బిడ్డ. డాక్టర్ చదివాడు. ఇంటిని, కుటుంబాన్ని త్యజించి విశ్వ సంసారాన్ని స్వీకరిస్తాడు. బెంగాల్ దేశంలో దరిద్రుల కన్నీళ్లు తొడవడానికి, కలరా రోగుల సేవ చేయడానికి, పాఠశాలలు నడపడానికి గ్రామసీమల్లో సంచారం సాగిస్తుంటాడు. వజ్రానందుల గ్రామంలో తిరగాలనుంది నాకు. ఈ పేదల కోసం, ఈ దుఃఖితుల కోసం నా జీవితం దారపోయాలనుంది. సన్యసిస్తారే అనుకుందాం, కానీ అలా దేశ సంచారం చేయడానికి స్త్రీగా మీకు అవరోధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవరోధాలంటారు? యవనవతి, సౌందర్యవతి అయిన ఒక ఆడపిల్ల సన్యాసినై తిరుగుతుంటే తొంటరి మనుషులు అల్లరి చేష్టలకు దిగరంటారా?
అల్లరి చేష్టలకు దిగేవాళ్ళు నేను సంసారిగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు వదులుతారు? సరే నేనుకొస్తాను మణిబాబు అని లేచింది మందాకిని. అమావాస్య, అర్ధరాత్రి, ఆదివారం. రాత్రి 12 గంటలకు టార్చీ ఒకటి చేతిలో పట్టుకుని బయలుదేరుతూ ఆకాశం వైపు చూశాడు మహి. రోజు కనిపించినట్టుగా నక్షత్ర రాశులు కనిపించలేదు. అంటే బాగా మబ్బులు కమ్మి ఉన్నాయన్నమాట. ఆకాశపు అంచులో మెరుపొకటి మహిని పలకరిస్తున్నట్టుగా మెరిసింది. ఆ వెంటనే రాళ్లగుట్ట కూలినట్టుగా పెద్ద ఉరుము. ఈ ఊరి వాళ్లే కాదు, ఈరోజు ప్రకృతి కూడా నన్ను పరీక్షించడానికి సిద్ధపడినట్టుంది అని నవ్వుకున్నాడు. ఊరికి శ్మశానానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పురుకొల్పిన యువకుడు మరో నలుగురు ఊరికి చివరగా ఉండే ఇంటి దగ్గర నిలబడి మహికి వీడుకోలు చెప్పారు. 10 నిమిషాల్లో శ్మశానం చేరుకున్నాడు మహి. శ్మశానంలో కాలు పెడుతూ టార్చి వెలుతుర్లో పరిసరాలన్నీ జాగ్రత్తగా గమనించాడు. కొన్ని సమాధులకు రాళ్ల గుర్తులు మాత్రమే, కొన్నింటికి అరుగుల మీద బృందావనాలు కట్టి సమాధిలో ఉన్న వారి పేరు, జనన తేదీ, మరణ తేదీ రాసిన పలకాలున్నాయి. చనిపోయాక అందరూ ఒకటే అంటారు, కానీ అది నిజం కాదు. సమాధుల్లో శవాలై ఉండి కూడా ఇక్కడ తమ తమ అంతస్తులు ప్రదర్శిస్తున్నారన్నమాట. శ్మశానం మధ్యలో పాలరాతితో కట్టిన సమాధి మీద కూర్చున్నాడు మహి. ఆకాశంలో మెరుపులు ఆగకుండా శివతాండవం చేయడం మొదలుపెట్టాయి. నరవాసన పట్టిన రాక్షసుడు ఇలాగే భయంకరంగా అరుస్తాడేమో అన్నట్టుగా ఆకాశం ఉరుముతోంది. గాలి విశృంఖలంగా ఎడాపెడా వీస్తోంది. సమీపంలో ఉన్న చెట్లు బొయ్యమని మోత చేస్తున్నాయి. మహీకి మొన్న జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చింది. వర్ష ఋతువు వచ్చి నెల రోజులైనా నేల పొదును చేసే వర్షం ఇంతవరకు పడలేదు. ఊళ్ళో ఉన్న శివాలయంలో శివుడు మునిగే వరకు నీళ్లు నింపి సప్తాహం చేసి పేదలకు అన్నదానం చేయాలనుకున్నామని, ఒక బియ్యం బస్తా చందాగా ఇవ్వమని రావుగారి దగ్గరికి వచ్చారు. ఊళ్ళో ఉన్న 5-6 మంది కమిటీగా ఏర్పడి శివుణ్ణి ఊపిరాడకుండా నీటిలో ముంచేస్తే, సప్తాహాలు చేస్తే వర్షాలు పడి నేల సుభిక్షమయ్యేటట్టయితే ఈ కరువులు కాటకాలు ఎందుకుంటాయి అని తర్కం పెట్టుకున్నాడు మహి వాళ్లతో. ఆ మధ్య శివబాలయోగి అన్నాయన వర్షం కురిపిస్తానని ఛాలెంజ్ చేసి వర్షం కురిపించలేక వరుణదేవుడు ఎందుకో నా ప్రార్థన వినలేదు అని ఎలా నవ్వులు పాలయ్యాడో చెప్పి తన వాదనకు బలం చేకూర్చుకున్నాడు. వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే మంత్రాలు మన వేదాల్లో ఉన్నాయి బాబు. అవి చేసే పద్ధతిన చేస్తే తప్పకుండా వర్షం వస్తుంది. పెద్దల జ్ఞాన సంపదను మరీ అంత ఇదిగా తృణీకారం చేయకు. వచ్చిన వాళ్లలో ఒక ఆయన అన్నాడు. తన పరిహాసానికి ప్రకృతి తనను ఒంటరిగా ఈ శ్మశానంలో చిక్కించుకుని సమాధానం చెబుతోందా అనుకున్నాడు మహి. గాలి హోరుమని మోత చేస్తోంది. ఆ మోతలో ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా అనిపించసాగింది. ఆ ఏడుపు ఎంత హృదయ విదారకంగా ఉందో అంత అసహజంగా కూడా ఉంది. అతడికి కొంచెం దూరంలో నేల మీద 2-3 చోట్ల మంటలు బొగ్గున లేచాయి. 1 నిమిషం గడవకముందే ఆరిపోయాయి. 2 నిమిషాల తర్వాత మళ్లీ లేచాయి, ఆరాయి, ఆరుతూ లేస్తూనే ఉన్నాయి అరగంట పాటు. మహీకి ఆ క్షణంలో శ్మశానం గురించి తను విన్న కథలన్నీ గుర్తుకు రాసాగాయి. అరక్షణం పాటు గుండె వణికినట్టుగా అయింది. వెంటనే తెప్పరిల్లాడు. తనేంటి అందరిలాగే ఈ మూఢ నమ్మకాలకు లొంగిపోతున్నాడా? మహీ లేచి మంటలు లేస్తున్న వేపుగా కదిలాడు. టార్చి వెలుగులో కనిపించాయి వరిగడ్డి కాలి బూడిదైన 3 కుప్పలు. మహీ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తనకు ఛాలెంజ్ విసిరిన వాళ్ళు సృష్టించిన మాటలన్నమాట. ఆ స్త్రీ రోదన కూడా వీళ్ళు సృష్టించింది ఎందుకు కాకూడదు? ఆ తర్వాత మహి తొలికోడి కూసే వరకు టార్చి పట్టుకుని శ్మశానంలో తిరుగుతూ గడిపాడు. తర్వాత ఇంటికి బయలుదేరాడు. మొత్తానికి గెలిచారండి. మీ గుండె చాలా గట్టిదని నిరూపించుకున్నారు. ఈ రోజు సాయంత్రం గుడి దగ్గర సమావేశం జరిపి మీకు వీరచక్ర బిరుదిస్తాం అన్నాడు రఘుపతి అన్న యువకుడు. ఎక్కడ మహికి వీడ్కోలిచ్చారో అక్కడ మెలకువతోనే ఉన్నారు మహి తిరిగి వచ్చేదాకా. మనకు భూమి విస్తారంగా ఉంది. జల సంపద అపారంగా ఉంది. రెక్కలు దాచుకోకుండా కష్టం చేసే రైతు కూలీలు ఉన్నారు. అయినా మన దేశంలో 170 మంది కటిక దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నారు? దేశానికంతటికీ తిండి గింజలు పండిస్తోన్న పేద రైతు కూలీకి తిండి దొరకని ఈ స్థితి ఎందుకు ఏర్పడింది? మనది పెట్టుబడిదారీ సమాజం కావడం వల్ల, బహు కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతం కావడం వల్ల, పండిన పంటలో ఎక్కువ భాగం భూస్వాముల గాదుల్లోకి పోవడం వల్ల, గ్రామసీమల్లో ఉండే కొద్దిమంది భాగ్యవంతులు మరింత భాగ్యవంతులైపోగా పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. ఇలా బహు కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకరణ ఎందుకు జరిగింది? వేలాది సంవత్సరాలుగా మన దేశంలో గ్రామీణ ప్రజలు భూ వసతి మీదే ఆధారపడి జీవిస్తున్నారు.
అలాంటిది ఈరోజు 70-75% గ్రామీణ కుటుంబాలు తిండి కట్ట బట్టాలేక అలంటిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం ఆయా కుటుంబాల భూములు నాగుల పేరుతో వడ్డీల పేరుతో భూస్వాములు కాజేయగా ఆ కుటుంబాలన్నీ జీవనాధారం కోల్పోయి రైతు కూలీలుగా మారారన్నమాట. ఈ స్థితి మారాలంటే ఏం చెయ్యాలి మనం? దున్నేవాడిదే భూమన్న ప్రాతిపదిక మీద భూమి పంపకం జరగాలి. మంచి మాటలతో అడిగితే భూస్వాములు భూమి ఇవ్వరు కాబట్టి పీడిత రైతాంగం సాయుధలై పోరాటం సాగించి వాళ్ళ చేతుల నుండి భూమిని గుంజుకోవడం వల్ల మాత్రమే భూమిని సంపాదించుకోగలుగుతారు. విప్లవ శంఖం పూరించండి. దున్నేవాడిదే భూమి. భూస్వామ్య విధానాన్ని సమూలంగా నిర్మూలించాలి. వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. పక్క గ్రామంలో రవి వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్కు రవి ఆహ్వానం మీద మందాకిని వచ్చింది. రవి గ్రూపుకు చెందిన లీడర్ కుమరయ్య ఆవేశంగా అనర్గళంగా ప్రసంగించాడు. ముగింపుకొచ్చింది ఉపన్యాసం. తన ముందు నుండి ఒక వృద్ధుడు స్టేజీ వైపు దూసుకుపోవడం చూసింది మందాకిని. పల్లెటూరి రైతు ధరించినట్టుగా తలపాగా, నీరు కావి పంచె, లోకల్ టైలర్లతో కుట్టించిన చేతుల బనియను, కనుబొమ్మలు జుట్టు తెల్లబడిన శరీరం మాత్రం అందుకనువుగా మార్పు చెందలేదు. అతడి నడుం భుజాలు కొంచెం వంచి నడిచిన 25 ఏళ్ల ప్రాయపు చురుకుదనం ఉంది ఆ నడకలో. మందాకిని చురుగ్గానే పసిగట్టింది అతడు ఎస్ఐ మణిచంద్ర అని. గ్రహించగానే ఆందోళనగా చూసింది స్టేజ్ వైపు. స్టేజి ఖాళీగా కనిపించింది. రవి, అతడి లీడరు, మరో 2 కార్యకర్తలు కనుమూసి తెరిచేలోపుగా మాయమైపోయారు. మందాకిని తేలిగ్గా నిట్టూర్చింది. జనం కదలసాగారు ఇళ్లకు. మందాకిని కూడా బయలుదేరబోతుంటే మణి వచ్చాడు. తీవ్రవాదులు చేతికి దొరికినట్టే దొరికి చేజారిపోవడంతో కలిగిన చిరాకంతా మందాకిని మీద గుమరిస్తున్నట్టుగా కటువైన స్వరంతో అడిగాడు. ఈ మీటింగ్ గురించి మీకెలా తెలిసింది? ఈ మీటింగ్కు సంబంధించిన కరపత్రం ఒకటి మా ఇంట్లో ఎవరో వేసిపోయారు. సరే, వీళ్ల ఆలోచనలు ధోరణి ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేనొచ్చాను. తెలుసుకుందామనొచ్చారా? వాళ్లతో చేతులు కలుపుదామనొచ్చారా? లేక మీరు వాళ్ళ గ్రూపుకు చెందిన మనుషులేనా? బాగున్నాయి మీ తెలివితేటలు. మీటింగుకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్కి ఎలా చెందుతారనుకున్నారు? మందాకిని ఎగతాళికి చర్రుమంది మణికి. గుర్రుగా చూసి ఆల్రైట్, తర్వాత కలుద్దాం అని అక్కడి నుంచి వడివడిగా కదిలిపోయాడు. ఆ సంఘటన తర్వాత వారం 10 రోజుల తర్వాత ఒకనాటి సంగతి. రాత్రి 11 గంటలు అయ్యుంటుంది. ఊరంతా అప్పటికే గాఢ నిద్రలో మునిగిపోయింది. అంతవరకు ఏదో పుస్తకం చదువుకుంటున్న మందాకిని కళ్ల మీదకి నిద్ర బరువుగా వాలుతుంటే చదువుతున్న పేజీ గుర్తుపెట్టి లేచి షెల్ఫ్లో ఉంచి పక్క మీద వాలింది. తల వాకిలి తలుపు మీద ఎవరో టక్టకా కొట్టినట్టుగా శబ్దం వచ్చింది. అలా తలుపు మీద శబ్దం చేసేది రవి అని తెలుసు మందాకినికి. లేచి వెళ్లి తలుపు తీసింది. ఆమె ఊహించినట్టుగానే ఎదురుగా రవి ఉన్నాడు. ఆ రోజు మీటింగ్లో మాయమైపోయావు, ఎక్కడికెళ్ళావురా? ఆమె నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. రవి ఒక్కడే లేడు. రవి వెనక ఒక అమ్మాయి నిలబడుంది. వయసు 20 ఏళ్లను మించదు. ప్యాంటు షర్టు వేసుకుంది. 2 జడలు, భుజానికి ఎయిర్ బ్యాగ్ వేలాడుతోంది. లోపలికి రండి అని పిలవకముందే రా కిరణ్ అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చేసి తలుపులు గడియ పెట్టాడు రవి. ఆకలి మండిపోతోంది. అన్నముందాక? వండుతాను, పచ్చడి పెరుగుతో తినేద్దురు. అరగంట తర్వాత వేడివేడి అన్నాన్ని కంచెడు ఖాళీ చేశాడు రవి పచ్చడి పెరుగుతో. కానీ ఆ అమ్మాయి పెరుగుతో కొద్దిగా తింది. పచ్చడిలో వేలు కూడా పెట్టలేదు. పెరుగులు కూరలు ఎప్పుడూ దొరకవు. పచ్చళ్ళతో రొట్టెలతో ఉపవాసాలతో స్నేహం పెంచుకోవాల్సి వస్తుంది అన్నాడు రవి. ఆ అమ్మాయికి పౌరుషం వచ్చినట్టుంది. పచ్చడి అమాంతం తీసి నోట్లో పెట్టుకుంది. కారపు మంటతో నోరు మండిపోయి చెంబుడు నీళ్లు గటగటా తాగేసింది. అయినా మంట తగ్గలేదు. కళ్ళల్లో నీళ్లు కారడం మొదలుపెట్టాయి. అని ఆపసోపాలు పడసాగింది. పచ్చళ్ళతో స్నేహం చేసుకోవడం అంటే ఇలానా? రవి నవ్వసాగాడు. ఇంతవరకు రవి ఆ అమ్మాయిని పరిచయం చేయలేదు. భోజనాలు పూర్తయ్యి పడకల దగ్గరకు వచ్చాక అడిగింది మందాకిని. ఎవర్రా ఈ అమ్మాయి? కిరణ్మయి, బిఏ ఫైనల్ చేస్తోంది. తను మా ఉద్యమంలో పనిచేస్తోంది. మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావక్క. పెళ్లి పెద్దవు నువ్వే కావాలి అన్నాడు రవి. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. వాళ్లకు కిరణ్ ఉద్యమంలో పనిచేయడం కానీ మా పెళ్లి కానీ ఇష్టం లేదు. నాతో వచ్చేసింది. కొద్ది రోజుల పాటు కిరణ్కు నువ్వు ఆశ్రయం ఇవ్వాలక్క. నాకు ఈ సహాయం చేస్తావన్న నమ్మకంతోటే ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇంకా నీ చదువు పూర్తి కాలేదు, ఒక మనిషిగా నిలబడలేదు. అప్పుడే ఒక అమ్మాయిని లేపుకొచ్చే మొనగడవయ్యావన్నమాట. మందాకిని తీవ్ర స్వరంతో అడిగింది. సంభాషణ కిరణ్మయి సమక్షంలోనే నడుస్తోంది. మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నారండి. అందుకని నేనే రవిని బలవంతం పెట్టి వెంటొచ్చేశాను అంది కిరణ్మయి. భర్తగా అతడు నిన్ను భరించాలి కదా, భరించగల స్థితిలో ఉన్నాడా లేదా అని చూసుకోవద్దా నువ్వు?
లేకపోతే ప్రేమని భోంచేస్తూ ఉంటారా? కిరణ్మయి కళ్ళు చురుగ్గా చూశాయి మందాకిని. భరించువాడు భర్త అని ఛాందసులు చెప్పే అర్థం అదే మీరు చెబుతారా? నా దృష్టిలో భరత మీద ఆధారపడ్డం అంత హీనం మరొకటి ఉండదు. రవి నేను కలిసి కాన్వెంట్ ఒకటి రన్ చేద్దామనుకున్నాం. మా బ్రతుకు మేం స్వతంత్రంగా బ్రతుకుతాం. ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. ఈ మిడిమిడి జ్ఞానం ధారపోసి బాలల్ని భారత పౌరులుగా తీర్చిదిద్దుతారన్నమాట. ఇక ఆ దేవుడే రక్షించాలి ఈ దేశాన్ని. బ్రతకడానికి 1,00,000 పనులున్నాయండి. కూలి పని చేయడానికి పొలాలున్నాయి, ఫ్యాక్టరీలున్నాయి. వాళ్లలో కలిసిపోగలిగితే మా ఉద్యమాన్ని బాగా ప్రచారం చేయగలం కూడా. బ్రతకలేమన్న భయం నాకెప్పుడూ లేదు. ఆ అమ్మాయి మాటలు మందాకినికి అదురు పుట్టిస్తున్నాయి. ఆడపిల్లల్లో ఇలాంటి సాహసం మెచ్చదగిందో తెగడవలసిందో వెంటనే పాలు పోలేదు. స్త్రీ స్వేచ్ఛగా ఆలోచించి స్వేచ్ఛగా మసలగల పరిస్థితులు ఏమాత్రం ఉన్నాయి ఈ సమాజంలో? మారని సమాజంలో మనుషులు మారితే చిక్కులు ఎదుర్కోవాలి. అదే మాట పైకంది. ఆడపిల్ల మరింత స్వేచ్ఛగా తిరిగే రోజుంకా రాలేదు మన సమాజంలో. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఒక గరికపోచలా తీసేసి ప్రేమించిన వాడి వెంట బ్రతుకు పండించుకోవాలనొచ్చావు. సంకుచితమైన ఈ సమాజంలో నీ సాహసాన్ని అభినందించే వాళ్ళకన్నా న్యూన్యతపరిచేవాళ్ళు, నిన్ను ప్రతిఘటించేవాళ్లే ఎక్కువ కావచ్చు. మానవ సమూహమే కదండి సమాజం అంటే. మనుషులు మారకపోతే సమాజం ఎలా మారుతుంది? ఈ వ్యవస్థను మనకి అనుకూలంగా మలచుకోవాలి. కానీ వ్యవస్థకు అనుకూలంగా మనం నడవాలంటే మనం వెళ్లేది ముందుకు కాదు, వెనక్కి. ఆ ఆటవిక సమాజంలో వెళ్లి పడతాం మళ్ళీ. ముళ్ళు అరిటాకు సామెత విన్నావా? ఎందుకు వినలేదు. కానీ ఆడదాన్ని అరిటాకుతో పోల్చడం మానేయాలండి. అలాగే ముళ్ళుని మగవాడికి పోల్చడం కూడా. ఇంకొంచెం ఉద్రేకంగా అంది ఆ అమ్మాయి. పోల్చడం మానేసిన ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయం, ముఖ్యంగా స్త్రీ శారీరక దౌర్బల్యాన్ని ఆసరాగా తీసుకుని చేసే దౌర్జన్యం, అన్యాయం, అమానుషం కాకుండా ఉండదు కదా. ఏనుగు ముందు మనిషి మరుగుజ్జు కదా, పులి ముందు మనిషి పిపీలకం కదా. అయినా మనిషి వాటిని లొంగదీసుకునే సర్కస్ చేస్తున్నాడు. మనిషికి తెలివి కావాలండి, బలం కాదు. శారీరక దౌర్బల్యం మీద నెపం వేయడం అనవసరం. పరిస్థితులు వక్రించి తన మీద దౌర్జన్యం జరిగిన శీలం గీలమంటూ గోల పెడుతూ కూర్చుంటే ఆడవారిలో ఇదే వీక్ పాయింట్ గా తీసుకుని అక్కడే దాడి చేయడానికి పూనుకుంటాడు పురుషుడు. నిమిషం నిమిషం తను స్త్రీ అన్న విషయం స్మరించుకుంటూ కూర్చుంటే ఒక్క పని చేయలేదండి ఆడదే. ఏ నిమిషాన తన శీలం మీద దాడి జరుగుతుందని భయపడి స్త్రీ చదవలేదు, ఉద్యోగాలు చేయలేదు, సంఘసేవ చేయలేదు, ఏమీ చేయలేదు. పిత రక్షతి కౌమారే అని పూటకు 4 సార్లు పారాయణం చేస్తూ కూర్చుంటే సరిపోతుంది. తను ఏమో అనుకుని బుద్ధి చెప్పబోయింది. ఈ పిల్లే తనకు పాఠాలు చెబుతోంది. స్త్రీ గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు తను. దీనులు దరిద్రులు తప్ప తన ఆలోచనల్లో స్త్రీ సమస్యలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కాని ఈ పిల్లకు స్త్రీ సమస్య పట్ల చక్కని అవగాహన ఉందనిపిస్తోంది. ఏ శీలమన్న బూచిని చూపెట్టి ఎంతకాలం స్త్రీని వెనకడుగు వేస్తున్నారో ఆ బూచిని హాంపట్టు చెయ్యాలంటుంది ఈ పిల్ల. నిజమే, ఒక రేప్ కేసు సంఘటనలో మగవాడికి పోని శీలం స్త్రీకి మాత్రమే ఎందుకు పోతుంది? వాడు కాలరెత్తుకుని తిరిగితే ఈమె తల భూమిలోకి ఎందుకు దించుకోవాలి? రవికేసి మెచ్చుకోలుగా చూసింది మందాకిని. నీ స్వభావానికి తగిన పార్ట్నర్ని ఎన్నుకున్నావు రవి. కానీ ఇలా అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకొచ్చేయడం నాకు నచ్చలేదు. ఇంత తెలివి సాహసం ఉన్నవాళ్ళు ఈ దొంగ వ్యవహారం కంటే వాళ్ళని ఒప్పించే పనిచేస్తే బాగుండేది కదా. కొన్ని సందర్భాల్లో తెలివి సాహసం ఎందుకు పనికిరావండి. అప్పుడు యుక్తి అవసరం అవుతుంది. మాకు పెళ్లి జరగనంత వరకు మమ్మల్ని విడదీయాలని పెద్దవాళ్ళు ఎంత హంగామా చేస్తారో. పెళ్లి అయిపోయిందంటే కుక్కిన పేన్లు అయిపోతారు. పెళ్లి ఏ పద్ధతిలో జరగాలనుకుంటున్నారు? హిందూ వివాహ పద్ధతి మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే అగ్నిసాక్షిగా జరిగే పెళ్లిళ్లలో ఇప్పుడు ఎందరో వధువులు వరకట్నం చాలినంత తేలదన్న నెపంతో అదే అగ్నికి ఆహుతవుతున్నారు. ఆ అగ్నిలో అంత మహిమే ఉంటే వధువుని ఇలా సజీవ దహనం చేసేది కాదు. సీతను చేతుల మీదుగా ఎత్తుకొచ్చిన కథ ఉందే, అలా అగ్ని పూనితులయ్యేవాళ్లు. ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేంత వ్యవధి మాకు లేదు. ప్రస్తుతం మాకు దండల పెళ్లే కావాలి అంది కిరణ్మయి. దండలు మాత్రం ఎందుకు? అది ఒక సెంటిమెంటే కదా. దండలు మార్చుకుంటే తప్ప భార్యాభర్తలు కాదా? మీరు ఎగతాళిగా అన్నా మీరన్నది చాలా కరెక్టే అండి. ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలు కావాలంటే తాళిబొట్లు, పూలదండలు అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన ప్రేమ, నమ్మకం చాలు ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా జీవించడానికి. భార్య భర్త అన్న పదాలు మాత్రమేందుకు? ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా. అసలు ఏ పేరు లేకుండా కలిసి జీవించవచ్చు కదా. పాత విలువల్ని నాశనం చేసినప్పుడు కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ అక్కడ ఆత్మవంచన, పరవంచన, పరపీడనం లేకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం మీరు మరిచిపోవద్దు. మీరంటున్నారు కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవడంలో మీరు భాగస్వాములు కారా?
ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచనలు నాకు లేవు ప్రస్తుతానికి. ఇక ఉండకూడదని కూడా అనుకుంటున్నాను. అలాంటప్పుడు భాగస్వామిని అవుతానో కాదో ఎలా చెప్పగలను? ప్రస్తుతం మీ వయసు 25కు ఇటే కదా. ప్రేమ అన్న పంచకళ్యాణి మీ మీద స్వరీ చేసే రోజులు ముందే ఉన్నాయి. అప్పుడు పాత విలువల మధ్య ఉండిపోతారా? ఈ విషయాల గురించి ఆలోచించే అవసరం ఇంతవరకు రాలేదు కిరణ్మయి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆలోచించడం మొదలు పెడతాను. ఒకరోజు నీ ప్రశ్నకు జవాబు చెప్తాను. మరో రోజు రవి వెళ్ళిపోతూ, వారం 10 రోజుల్లో వస్తానక్క. అంతవరకు కిరణ్మయి ఉనికిని ఎవరికీ తెలియనీకు, ముఖ్యంగా పోలీస్ వాళ్లకు అని చెప్పాడు. మందాకిని వాళ్ళ దొడ్లో చొప్పవామిలో పక్షం రోజుల క్రితం ఈయన కుక్క నిన్న ఉదయం నుంచే పిల్లల దగ్గరికి రాలేదు. ఆకలిగొన్న 4 కుక్క కోనలు ఒకటే అరవడం మొదలు పెట్టాయి. ఆ కోనల అరుపు అచ్చం చంటి బిడ్డల ఏడుపులానే ఉంది. రాత్రి నుంచి వాటి ఏడుపు వినలేకపోతోంది మందాకిని. ఉదయమే మనిషిని పంపింది వెతికి రమ్మని. గంటలో వెళ్ళిన అతను తిరిగొచ్చాడు. బసవలింగం మిల్లు దగ్గర కోళ్లకు అలవాటైతే నిన్న సాయంత్రం కొట్టి చంపారంటమ్మా. ఊరవతల పెంటగుంటలో దాని శవం ఉబ్బిపోయి కనిపించింది. కొయ్యబారిపోయింది మందాకిని. ఇంకా కళ్ళు తెరవని పసికోనలు 4 దారుణంగా తమ తల్లి చంపబడిందని తెలియక అవి ఆకలికి అలంటించిపోతూ తల్లి కోసం అరుస్తున్నాయి. మందాకిని మనసంతా కలతబారిపోగా గ్లాసులో పాలు తీసుకుని పెరట్లోకి వెళ్లబోతుంటే వినిపించింది మణి గొంతు. ఉన్నారా? ఏం చేస్తున్నారు? అతడి అనుకోని ఆగమనం వల్ల కలిగిన ఉలికిపాటుతో ఇటు తిరిగింది. బాగున్నారా? అనుకోకుండా ఇల్లు పావనం చేశారే అంది ముఖంలోకి నవ్వు తెచ్చుకుని. మీ ఇల్లు పావనం కావడానికి నేను మహాత్ముని కాదే. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. పెరట్లో కుక్క పిల్లలకు ఈ పాలు తాగించొస్తాను. మీ పెంపుడు కుక్కలా? మా పెంపుడు కుక్క పిల్లలు ఇంకా కళ్ళు తెరవకముందే తల్లిని పోగొట్టుకున్నాయి. అరే ఎలా? జబ్బు చేసిందా కుక్కకు? నిజంగా జబ్బు చేసిపోతే ఇంత బాధ కలిగేది కాదేమో. జబ్బు చేయలేదు, కొట్టి చంపారు. కుక్కను ఎందుకు కొట్టి చంపారో చెప్పింది. కొట్టి చంపినందుకు నేరం వాళ్ళది కాదు. కోళ్లను పట్టుకు తినడం కుక్క నేరం కాదు. అసలు నేరస్తులు మీరు. ఆ కుక్కను పెంచుకున్న మీరే ఆ నేరస్తులు. నేరం నాదా? తెల్లబోయింది మందాకిని. దాని ఆకలి పూర్తిగా తీరిస్తే అది కోళ్ల దొంగతనానికి పాల్పడి ప్రాణం మీదకు తెచ్చుకునేది కాదు కదా. ఏదో ఓ పూట ఓ ముద్ద పడేస్తే చాలు. అది విశ్వాసంగా మనింటి ముందు పడి ఉంటుందన్న ఆశ. ధనస్వాములు భూస్వాముల కోవలో ఓ ముద్ద పారేసి దాని విశ్వాసాన్ని కొల్లగొట్టడం. బాబోయ్, ఎంత విపరీతపు అర్థం తీశారు. మరెప్పుడు ధనస్వామ్యం భూస్వామ్యం అని విరుచుకుపడుతుంటారు కదా. నేను ఆ పక్కీలో మాట్లాడి చూద్దామని. అతడి పెదవుల మీద చిరునవ్వు. స్వయంగా మీరు పెద్ద భూస్వాములు. ఇలా మాట్లాడితే మీకే నష్టం కదా. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మళ్ళీ కుర్చీ చూపింది. నేను వస్తాను పదండి. తల్లిని పోగొట్టుకున్న కుక్క కోనలకు నా ప్రగాఢ సంతాపాన్ని అందజేస్తాను అని అనుసరించాడు మణి. కుక్క పిల్లలింకా కాళ్ళు నిలపలేదు, కళ్ళు తెరవలేదు. పొట్టి పొట్టి తోకలతో పందికొక్కుల్లా ఉన్నాయి 4. అబ్బా, 4 మాయల పకీరు కుక్కలే. నల్లగా. తల్లి నలిపేనా? నలిపే. పిట్టల కోసమని నీళ్లు పెట్టిన మట్టి మూకుళ్ళలో పాలు పోసి పిల్లల దగ్గర పెట్టింది మందాకిని. పాలవాసనకి మూకుడు దగ్గరికి దేకినట్టుగా వచ్చాయి కాని వాటికి తాగడం చేత కాలేదు. పాలు కింద మీద పోసిస్తున్నాయి కాని ఒక్క చుక్క కూడా అవి తాగలేకపోతున్నాయి. పైపు లాంటిది ఏమైనా ఉంటే నోట్లో పెట్టి పాలు పోయండి మణి సలహా ఇచ్చాడు. ఆ సలహా కొంతవరకు పనిచేసింది. పాలు తాగించడమయ్యాక ఇంట్లోకొచ్చారు. 2 నిమిషాలు అలా కూర్చోండి, టీ తీసుకునొస్తాను. కుర్చీ చూపింది. నేను వస్తాను పదండి, మీ ఇల్లు చూస్తాను. గతుకు మంది మందాకిని. ఇతడు కిరణ్మయి కోసం వచ్చాడా? పల్లెటూరు ఇల్లు చూడ్డానికి గొప్పేముందని? మీరు టీ చేసుకుని వచ్చేలాగా నాకు కాలక్షేపం కావాలి కదా. ఇంకెలా వారించాలి? వారించే ప్రయత్నం చేస్తే అతడికింకా అనుమానం కలుగుతుందేమో. తన గదిలోనే ఉంది. ఆమెను హెచ్చరించే వ్యవధి కూడా లేదు. తను ఎటు వెళితే అటే వచ్చేసాడినా. నేరుగా కిచెన్లోకే దారి తీసింది మందాకిని. వంటింట్లో పొగ చట్టం చూసి కట్టెల మీద చేస్తారా వంట అని అడిగాడు మణి. వంటంతా కట్టెల మీద చేస్తాం. ఒక్క టీ మాత్రం కిరోసిన్ స్టవ్ మీద చేస్తాం. కట్టెలతో వంట చేయడం కష్టం కాదు. పొగ మసి లిక్విడ్ గ్యాసులు అవి మా పల్లెటూరి వాళ్లకు ఎలా దొరుకుతాయి? పొలాల్లో ఉండే తుమ్మ చెట్లు అవి కొట్టి వంట చెరుకుగా వాడతాం. మీకు వ్యవసాయం పశువులున్నాయి కదా. దొడ్డి కూడా విశాలంగా ఉంది. గోబర గ్యాస్ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాలి. అంత ఓపిక మా నాన్నగారికి లేదు. అతడు గుమ్మం పొడవునా నిలబడి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. మందాకిని మనసంతా కిరణమయ మీదే ఉంది. ఇప్పుడేమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రవికి తనేం జవాబు చెప్పాలి? ఈ కంగారులో పంచదార టీ పొడి ఏ పాళ్లలో వేసింది కూడా స్పృహ లేదు.
అతడు గ్లాసు చేతికి తీసుకుని ఓసారి చప్పరించి, మీరు పంచదార ఎక్కువగా వాడతారా అని అడిగాడు నవ్వుతూ. ఎక్కువైందా? ఆ, పానకం. అతడు టీ తాగుతూనే ఇల్లు చూడడం మొదలుపెట్టాడు. ఇది స్టోర్ రూమా? ఇల్లంతా గాదిలో గుండాలు. ఇవి ఒకప్పుడు మీ ఇంట్లో ధాన్యలక్ష్మి తాండవమాడిన గుర్తులన్నమాట. ఇది పూజ గదా. మీ ఇంటి దేవుడెవరు? వరుసగా చూస్తూ ఏదో కామెంట్ చేస్తూ వెతుకుతున్నాడు. ప్రాణం లేనట్టుగా అనుసరిస్తోంది మందాకిని. కిరణ్మయి గదిలోకొస్తుంటే మందాకిని ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఆ గదితో ఇంచుమించు ఇల్లంతా చుట్టేసినట్టే మణి. అతడి ముఖంలో ప్రశ్నార్థకం నిలిచింది. ఇక అడగక తప్పింది కాదు. ఇంట్లో మీరొక్కరే ఉన్నారా? చూశారు కదా. నేను ఇంట్లోకొచ్చేటప్పుడు కిటికీలో ఒక అమ్మాయి ముఖం కనిపించింది. నన్ను చూడగానే తప్పుకుంది. ఎలా మయమైంది ఆ అమ్మాయి? పరిశోధనే మీ వృత్తి కదా, మీరే తెలుసుకోండి. పరిశోధన పూర్తయినట్టే. కిరణ్మయి ఇక్కడే ఉందని నాకు రూఢి అయినట్టే. కిరణ్మయి తల్లిదండ్రులు రవి మీద కంప్లైంట్ చేశారు, తమ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టుగా. నేరస్తులకి సహకరించడం మంచిది కాదు కదా. ఆ అమ్మాయిని తక్షణం ఇక్కడి నుండి పంపే ప్రయత్నం చేయండి. లేకపోతే పోలీస్ స్టేషన్ మీరు దర్శించాల్సి వస్తుంది. ఇంకో విషయంలో కూడా మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. రవి రాడికల్స్తో సంబంధం ఉన్నవాడు. అతడి మీద కేసులున్నాయి. అతడికి మీరు ఆశ్రయం ఇవ్వడం కోరి మీరు చిక్కుల్లో పడ్డట్టే అనుకోండి. మందాకిని మందలిస్తున్నట్టుగా సీరియస్గా అన్నాడు మణి. మాది తల్లి కొడుకుల అనుబంధం. అతడు నా దత్తపుత్రుడు. ప్రభుత్వం దృష్టిలో అతడు నేరస్తుడైనంత మాత్రాన అతడిని ఎలా వెళ్ళగొట్టగలను? ప్రభుత్వం దృష్టిలో మాత్రమేనా? నా దృష్టిలో అతడు నేరస్తుడు కాదు. ఈ పీడిత ప్రజానికం కోసం ఎవరైనా ఏమైనా చేయగలరంటే ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే చేయగలరు. ధనస్వాముల్ని భూస్వాముల్ని వర్గశత్రువులుగా భావించి తలలు నరికేయడం వలన? మణి పొదునుగా అడిగాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కేవలం ఒక పత్రిక పాఠకుడిగా మాట్లాడతారెందుకు? వాళ్ళు చేసిన త్యాగాలేవి పత్రికల వరకు ప్రజానీకం వరకు రానివ్వరు మీరు. కేవలం వాళ్ళ లోపాలు మాత్రం భూతద్దుల్లోంచి వికృతంగా మారుస్తారు. ఈ పీడిత జనావళి కోసం ప్రాణం పణంగా పెడుతున్నారండి వాళ్ళు. తమ సర్వ సుఖాల్ని త్యజించి అడవుల పాలైనారండి వాళ్ళు. వాళ్లలో ఉన్న అంకిత భావం ఇంకెవరిలోనైనా చూపగలరా మీరు? అయితే వాళ్ళు చేపట్టిన హింసా విధానాన్ని మీరు సమర్థిస్తారన్నమాట. సమసమాజ స్థాపన జరగాలన్న వాళ్ళ ధ్యేయాన్ని సమర్థిస్తానే గాని వాళ్ళ మార్గాన్ని నేనెప్పుడూ సమర్థించను. హింసకు హింస సమాధానం కాకూడదు. వాళ్ళు పేదల రక్తం పీలుస్తున్నారని వాళ్ళ నుండి రక్తాన్ని ప్రవహింపజేయకూడదు. నా పోరాట మార్గం ఎప్పుడూ శాంతి అహింసలతోనే ముడిపడి ఉంటుంది. రేపు నేను సిటీకి వెళుతున్నా. పాస్పోర్ట్ విషయం అవి చూసుకోవడానికి. 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను. ఏవైనా తీసుకురావాల్సిన వస్తువులుంటే చెప్పండి మీకోసం. మహి అడిగాడు ఒకరోజు. మా రాత్రి పాఠశాలకు చాటులు తెస్తారా? అంది మందాకిని. తెస్తాను గాని మీ గురించి ఆలోచన మీకెప్పుడూ రాదా? నా గురించి ఆలోచన అంటే? మీ స్వంతానికి ఏమైనా కావాలేమో చెప్పండి. నా దగ్గర మీరు మొహమాట పడనక్కర్లేదు. నన్ను వాళ్ళ నుండి విడదీయడం వల్ల నీకేమైనా లాభం ఉంటుందా? మందాకిని నవ్వుతూ అన్నా అందులో ఉన్న చురుకుదనం సూటిగానే తగిలింది మహిని. మిమ్మల్ని వాళ్ళ నుంచి ఎవరు విడదీయగలరు? వాళ్ళ నుంచి విడదీస్తే మందాకిని ఏమీ మిగలదు. వాళ్లలో కలిసిపోయి వాళ్ళ గురించి ఆర్ద్రత చెందే మందాకినంటేనే నాకు అభిమానం. నేను అభిమానించే మందాకిని ఆమె గాని ఒట్టి మందాకిని కాదు. మనస్ఫూర్తిగానే ఈ మాటలన్నాడు మహి. మందాకిని పట్ల అతడి హృదయంలో పొంగిన అభిమాన తరంగాలు అతడి కళ్లను చెమ్మగిల్లట్టు చేశాయి. నా మీద ఏర్పడిన ఈ అభిమానంలో పదో వంతు ఆ దీనుల పట్ల దుఃఖితుల పట్ల ప్రసరింపజేయండి డాక్టర్ గారు. వాళ్ళు బ్రతికిపోతారు. నేను సిటీ నుంచి తిరిగొచ్చాక నా నిర్ణయం తెలియజేస్తాను మందాకిని. అమ్మతో ఈ విషయం తప్పక చర్చించొస్తాను. ఎన్నో ఆశలతో మిమ్మల్ని గొప్ప డాక్టర్గా చూడాలని కలలు కనే ఆవిడ ఈ గ్రామాలకు అంకితమివ్వడానికి ససేమిరా అంగీకరించదనుకుంటాను. అలాంటప్పుడు ఆమెతో చర్చించి వృధా కదా. ఒక నిర్ణయం తీసుకునే ముందు అది నా జీవితంలో ముఖ్యమైన మలుపుకు సంబంధించిందైనప్పుడు ఆమెతో చెప్పడం కనీసం కొడుకుగా నా కర్తవ్యం కదా. ఒక విధంగా ఈ పల్లె ప్రజల పట్ల ఆకర్షితులయ్యారు. అక్కడికి వెళ్ళాక ఆమె ప్రతిఘటన విన్నాక ఈ ఆకర్షణ మాయం కాదు కదా. నిజంగా నేను తిరిగి రాలేకపోతే మీరేమనుకుంటారు? నేను వట్టి స్వార్థపరుణ్ణని, ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టి పెరిగిన వాడికి ఎంతకంటే మంచి బుద్ధి ఎలా వస్తుందని తిట్టుకుంటారు కదా. మందాకిని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. బహుశా అంతే అనుకోవచ్చు. మహి టాక్సీ దిగి ఇంట్లో కడుగు పెట్టాడు. జోగి అనే పనివాడు సంతోషంగా ఎదురొచ్చి అతడి చేతిలోని సూట్ కేసు అందుకుంటూ, బాగున్నారా బాబుగారు అని అడిగాడు. ఇక్కడంతా బాగున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మమ్మీ డాడీ లేరా? లేరండి. అయ్యగారు ఢిల్లీ ఎల్లుండి, అమ్మగారు క్లబ్బు మీటింగ్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఎల్లుండి.
మహి బట్టలు మార్చి కాళ్ళు చేతులు కడుక్కునొచ్చేసరికి హార్లిక్స్ కలిపి తెచ్చాడు. జోగి అని పిలువబడే జోగయ్య. ఏంట్రా విశేషాలు? ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదండి? ఎలా కనిపిస్తున్నాన్రా? మొదటి కంటే తెల్లగా ఉండి ఏటి నీళ్లకు మంచి రంగు తేలినారండి. పల్లిగాలి, గడ్డ పెరుగు, చిక్కటి పాలు. నిజంగా ముందుటి కంటే బాగినారండి. లావయ్యానా? ఎడం చెయ్యి కుడి చెయ్యిగా లావేనారండి. లోపల నుంచి కామాక్షి వచ్చింది. వెధవ, మహీబాబు ఇంట్లో అడుగు పెడుతూనే దిష్టి పెడతావేమిరా? టైఫాయిడ్ వచ్చి తగ్గింది కదా, ఒళ్ళు చేయడం సహజమే. మహీ తల్లి కనకదుర్గకు కొంచెం దూరపు బంధువు కామాక్షి. చిన్నతనంలో భర్త కాలం చేశాడు. ఇల్లు నమ్మకంగా చూసుకోగల మనిషిని 16 ఏళ్ల క్రితమే ఆవిడ్ని చేరదీసింది కనకదుర్గ. పనివాళ్ల మీద అజమాయిషి, ఇంట్లో సరుకులు ఏమున్నవి లేనివి, అతిథి అభాగ్యతల మర్యాదలు అన్నీ ఆవిడే చూసుకుంటుంది. తాతగారు బాగున్నారా బాబు? బాగున్నారు. ఈ వయసులో ఆయన ఒక్కరు అక్కడే ఉండే కంటే వచ్చి మీ దగ్గరుంటే నిశ్చింతగా గడిచిపోయేవి ఆయన రోజులు. అక్కడే పుట్టాను, అక్కడే మట్టవుతాను అంటారు. కొడుకు మనవల కంటే ఆయన ఆ మట్టే దగ్గర చుట్టమన్నట్టుగా మాట్లాడతారు. అదేం చేదస్తమో మరి. జనని కంటే బంధువుల కంటే జన్మభూమి ప్రీతమైంది. అంటే ఎంత ప్రీతమైంది కాకపోతే స్వాతంత్ర సమరంలో వేలాది మంది తమ జీవితాలను నవ్వుతూ అర్పిస్తారు. నిజమే కాబోలు నాయనా. అంతలో ఇంటి ముందు తల్లి గొంతు పెద్దగా వినిపించింది. మాట్లాడుకున్న 3 రూపాయలు ఎక్కువ అంటే రూపాయి ఎక్కువ ఇవ్వాలంటావా? ఆంజనేయుడి గుడి దగ్గర అన్నారు. గుడికాడ నుంచి ఎంత దూరం లాక్కొచ్చినా రూపాయి ఎక్కువీరా మళ్ళా. న్యాయానికైతే నీకు ఈ దూరానికి రూపాయిన్నర ఇవ్వాలి తెలుసా? శ్రీలత హోటల్ దగ్గర నుండి ఇక్కడికి ఎంత దూరం ఉందని? ఎంత దూరమో మిమ్మల్ని ఒక్కసారి రిక్షా తొక్కబెడితే తెలుస్తుంది. మా చెమట తాగి బతుకుతున్నారమ్మా, గట్లనే మాట్లాడతారు. రూపాయి ఇయ్యమ్మా. ఇవ్వను పోరా, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇచ్చిందాకా ఎలనమ్మా. గుడికాడికి 3 రూపాయలు మాట్లాడిండు. గుడికాడి నుంచి ఎంత దువ్వ లాక్కొచ్చిండు. ఎత్తుగడ్డ అమ్మవారి రిక్షా లాగేసరికి పెరుమాళ్ళు తేరు లాగినట్టు యగాయసం వచ్చింది. 1 రూపాయి కాడింత గొడవ పెట్టుకుంటావిందమ్మా. మీరైతే వ్యాపారమని, కాంట్రాక్టు పనులని, రాజకీయాలని వేలకు వేలు మింగుతారు. సాటి మనిషిని పశువుని చేసి బండి లాగించుకుని 1 రూపాయి కోసం గింజుకుంటారు. మీ పొదుపంతా కూరగాయల బేరం రిక్షాల దగ్గర. అధిక ప్రసంగం చేయకు. 3 రూపాయలకు మించి 1 పైసా ఇవ్వను. ఇంకేమైనా మాట్లాడావో పోలీసులకు ఫోన్ చేస్తాను. వెధవ రిక్షావాడివి 1 రూపాయి కోసం ఇన్ని మాటలంటావురా? అమ్మవారిని అంటావా? అంటే ఏంట్రా, విగ్రహంలా అంతలా ఉన్నాననా? నేను కాబట్టి ఊరుకున్నాను. ఇంకొకరైతే పళ్ళు రాలగొట్టెదురు. మహి జేబులోంచి 5 రూపాయల నోటు తీసి అతడి చేతిలో పెట్టి ఇంక మాట్లాడుకు వెళ్ళు అన్నాడు. వాడు 4 రూపాయలు తీసిచ్చి వెళ్ళిపోయాడు రిక్షా లాక్కుంటూ. మధ్యలో నువ్వెందుకొచ్చావరా? ఇవాళ వాడి పని చెప్పేదాన్ని. వెధవలు ఎన్ని మాటలు నేర్చారో చూడు. వాళ్ళ చెమట తాగి బ్రతుకుతున్నామట. ఈ రిక్షావాడి మాటలు మందాకిని వింటే ఎంత బాగుండేది. శ్రమజీవుల్లో ఇలాంటి చైతన్యం కోసమే మందాకిని కలలు కంటోంది. తమ శ్రమను అవతలి వాళ్లు దోచేస్తున్నారన్న తెలివి, ఆ దోపిడీని అడ్డుకోవాలన్న చైతన్యం, అదే ఈ దోపిడీ వ్యవస్థ నుంచి వారిని రక్షిస్తుంది అంటుంది మందాకిని. ఆలోచనల నుండి బయటపడి, పదమమ్మీ, కార్యమైంది, రిక్షాలో వచ్చేందుకు అడిగాడు మహి. మిసెస్ ముఖర్జీ తీసుకెళ్ళిందిరా పెళ్ళుందని అడిగేందుకు. ఆవిడకు ఉండాలి కదా బుద్ధి. ఎక్కి తిరిగే కారుని అడిగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళకి తెలివి ఉండాలి. ఆవిడ నోరు తెరిచి అడిగాక ఇవ్వకపోతే బాగుండదనిచ్చి ఇప్పుడు చూడు నా తిప్పలు. రిక్షా వెదవతో ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. 1 రూపాయి కోసం వాడితో ఎందుకు పెట్టుకున్నావు మమ్మీ? శ్రీలత హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరమని? 2 రూపాయలు ఇస్తే చాలు. అలాంటిది 3 రూపాయలు డిమాండ్ చేశాడు. అది చాలదని ఇంకో రూపాయి అడుగుతున్నాడు. శ్రమ దోపిడీ అంటుంటారే మార్క్స్ భక్తులంతా. మనల్ని వీళ్ళు చేసే దోపిడీని ఏమనాలి? కనకదుర్గ ఆవేశంగా అడిగింది. వాడన్నట్టుగా మనం వ్యాపారం చేసినా మన లాభం వేలల్లో లక్షల్లో ఉంటుంది. కాంట్రాక్టులు తీసుకున్నా మన లాభం అలాగే ఉంటుంది. మనం అంతా న్యాయంగా నిజాయితీగానే వెళితే అంత లాభం వస్తుందంటావా? మన దగ్గర న్యాయమైన డబ్బు ఎంతుందంటావు? మన దగ్గర వాడు అన్యాయంగా 1 రూపాయి ఎక్కువ తీసుకున్నాడు అనుకుందాం. దాంతో మనలాగా మేడలు కట్టి ఫ్యాక్టరీలు పెట్టడు కదా. గంజినీళ్లకు బదులు పట్టెడు మెతుకులు తినచ్చు అంతే. మన 1 రూపాయితో వాడు మహా రాజభోగాలు అనుభవించాడు కదా. వెధవలు తిండి తిని కూడా చావరు, అంతా తాగుడికి పెట్టొస్తారు. 1 పూట పట్టెడు మెతుకుల కోసం వాళ్ళు రెక్కలు ముక్కలయ్యేట్టు పనిచేసి ఆ శ్రమ బాధ మరిచిపోవడానికి వాళ్ళని తాగుబోతులు చేసేది మనమే కదమ్మా. మన మీద ఎదురు తిరగకుండా వాళ్ళని వాళ్ళు నిర్వీర్యుల్ని చేసుకోవడమే మనకు కావాల్సింది. కనకదుర్గ కనుబొమ్మలు ముడివేసి చూసింది. పల్లెటూరి గాలికి కమ్యూనిస్టు మాటలు వచ్చాయేంట్రా? పేట నీటిలో రాయిలా పల్లెటూళ్లలో జీవితాన్ని చాలా స్పష్టంగా చూడగలం మమ్మీ.
వాళ్ళ జీవితాల్లో ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన దాగున్నాయి. అజ్ఞానంలో, దరిద్రంలో వాళ్ళ జీవితాలు కూరుకుపోయాయి తరతరాలుగా. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు రెక్కలు ముక్కలు చేసుకున్న కడుపు నిండని స్థితి, మనసున్నవాడికి కళ్ళు తడిపెట్టించే స్థితి. వాళ్ళ జీవితాలతో సన్నిహిత పరిచయం నాకు ఒక అమ్మాయి వల్ల కలిగింది. అమ్మాయ, మన ఇంటి పురోహితుడు రంగనాథాచారి కూతురు మందాకిని. మీ క్లబ్ మెంబర్లు సోషల్ వర్క్ అంటూ ఎంతో అట్టహాసం చేస్తుంటారు. నిజమైన సోషల్ వర్క్ ఆమెను చూసి నేర్చుకోవాలి మీరు. మీకు పల్లెటూరి గాలే కాదు, పల్లెటూరి చిన్నది కూడా తగిలిందన్నమాట. అయితే ఈ ట్రిప్పు చాలా ఉల్లాసంగా గడిచిపోయిందన్నమాట. ముసిముసిగా నవ్వింది కనకదుర్గ. ఉల్లాసంగా గడిచిపోయిన మాట నిజమే, కానీ నువ్వన్న అర్థంతో కాదు మమ్మీ. నాకు ఆ అమ్మాయికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నువ్వు అనుకునేది జరగడానికి నీ కొడుకు అంత సంస్కారహీనుడు అనుకున్నావా? పల్లెటూళ్ళ విషయాలు నాకు తెలియనివి కావురా. కాస్త అందంగా హుందాగా మగవాడు కంటబడితే ఆడవాళ్ళెంత పచ్చిగా వాడి వెంట పడతారో నాకు తెలుసు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊళ్ళో ఉండి చూశాను. ఇక నీ నాన్నగారు గొప్ప సంస్కార పరులు. ఆడవాళ్లకేసి కన్నెత్తి చూడనివాడుగా కనిపిస్తారు. కానీ పెళ్లి కాకముందు చేలల్లో, కాలవ గట్లలో, గడ్డివాముల్లో చేసిన రొమాన్స్ ఆయన నోటి నుంచే విన్నాను. కాబట్టి కొడుకువైనా నీ మీద నాకు నమ్మకం లేదు. ఇంకోసారి నిన్న పల్లెటూళ్ళలో కాలు పెట్టనివ్వను. తల్లితో ఇంకా తర్కం పెంచుకోదలుచుకోలేదు మహి. పల్లెటూళ్ళంటే, పల్లెటూరి ఆడవాళ్లంటే ఇంత చెడ్డ అభిప్రాయం ఉన్న ఆమె ఆ పల్లెల ఉద్ధరణ కోసం తను అక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నానని చెబితే ఈ ఇంట్లో ఒక బాంబు పేలినంత పని జరుగుతుందేమో. మర్నాడు ఉదయం మహి స్నానం, ఉపాహారం ముగించి స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాడు. ఒక 10 నిమిషాలు కూర్చో మహి, నీకు మన నర్సింగ్ హోం ప్లాన్ చూపిస్తాను అని కనకదుర్గ ప్లాన్ కాగితాలు తీసుకొచ్చి చూపింది. ఆవిడ ప్లాన్ కాగితం టేబుల్ మీద పరిచి ఒక్కొక్క గది పేరు చెబుతోంది. కింద భాగమంతా నర్సింగ్ హోంకు కేటాయిస్తే పైభాగం మహీ దంపతుల నివాసం. ఇది మీ బెడ్రూమ్, ఇది నీ రూమ్, ఇది సౌందర్య రూమ్, ఇది గెస్ట్ రూమ్. నేను మీ నాన్న ఎప్పుడైనా వస్తే చుట్టపు చూపుగా వస్తాం. మేం మీ దగ్గర ఉండడం గాని, మీరు మా దగ్గర ఉండడం గాని కుదరదు. అత్తాకోడళ్ళు ఒక దగ్గరుండి కలహించుకునే డర్టీ కల్చర్ నాకు నచ్చదు. ఈ విషయంలో ఫారినర్స్ని మెచ్చుకోవాలి. పిల్లలకు ఒక వయసు రాగానే మీ బ్రతుకు మీరు బ్రతకండని ప్రపంచంలోకి తరిమేస్తారు. ఎవరి చిన్ని సంసారం వాళ్ళది. అందుకే వాళ్ళ మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఉండవని కూడా మనం విన్నప్పుడు మనిషి జీవితంలో అంతకంటే విషాదం మరి ఉండదనిపిస్తోంది. వృద్ధాప్యంలో ఆలంబనం కోసం అలమటించేటప్పుడు కొడుకులు, మనవలు, మనవరాళ్ళు ఎవరూ ఉండరు. ఈ ఉమ్మడి కుటుంబాల చేదర కంటే అదేనైందా. కృష్ణ, రామ అనుకుంటూ ఎవరి గూట్లో వారు కన్ను ముయ్యొచ్చు. 2 రోజుల తర్వాత మహి తిరుగు ప్రయాణం కావడం చూసి, మళ్ళీ ఎందుకురా పల్లెకు, నీ ప్రయాణం దగ్గర పడుతోంది కదూ, ఈలోగా నీకు కావలసినవన్నీ చూసుకోవాలి కదా అని అడిగింది కనకదుర్గ. మళ్ళీ వస్తాను కదమ్మా, 2-3 రోజుల్లో అన్నీ చూసుకోగలను. పూజారి గారి కూతురేనా ఈ ఆకర్షణకి కారణం? తనను ఒకసారి చూస్తే ఈ మాట అనలేవు మమ్మీ. ఈ ఆకర్షణల గురించి, ఈ ప్రేమల గురించి అణువంతైనా స్పృహ లేదు ఆ అమ్మాయికి. దీనజనుల సేవకు అంకితమైంది ఆమె మనసు. నన్ను అనుమానిస్తే నిష్కారణంగా ఆమెను అవమానించినట్టే నొచ్చుకుంటూ అన్నాడు మహి. ఆహా, అయితే చూడాల్సిందే ఆ అమ్మాయిని. కానీ ఆ ముసలాడు చచ్చే వరకు ఆ పల్లెలో అడుగు పెట్టనని శపథం చేశానే. ఈవాళో రేపో వెళ్ళిపోయే మనిషితో ఇంకా ఈ పట్టింపులు, పంతాలు ఏంటి మమ్మీ? మామగారి ముందు కోడలు ఓటమి అంగీకరిస్తే వచ్చే అవమానమేం లేదు. నువ్వు వచ్చేటట్టయితే మనిద్దరం కలిసి వెళదాం. 2 రోజులుండి వచ్చేద్దు గాని మహి ప్రాధేయపూర్వకంగా అన్నాడు. మీ డాడీ వచ్చాక చూద్దాం గాని బిల్డింగ్ ప్లాన్ గురించి నీ అభిప్రాయం చెప్పలేదు. పర్మిషన్ వచ్చాక ఇక మార్పులు చేయడానికి వీలున్నది కదా. నేను ఫారెన్ నుంచి తిరిగి వచ్చాక ప్రాక్టీస్ ఇక్కడ పెట్టకపోవచ్చు మమ్మీ. తలంచుకుని మెల్లగా చెప్పాడు మహి. ఇంకెక్కడ పెడతావు? అక్కడే సెటిల్ అయిపోవాలనా? ఎగిరి పడ్డట్టుగా అడిగింది కనకదుర్గ. జన్మభూమికే డాక్టర్గా సేవలు అందించాలనుకుంటున్నాను. మరింకేం, నేను మన ఊళ్ళోనే డాక్టర్గా స్థిరపడాలనుకుంటున్నాను. మై గాడ్, ఆ పల్లెటూళ్ళలో డాక్టర్గానా? ఆ గొర్రెలకు, బర్రెలకు వైద్యం చేయడానికైనా ఎంబీబీఎస్ చదివించింది. ఇప్పుడు హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళుతోంది. వాళ్లకు ఏ పంచుకట్టు వైద్యుడో సరిపోతాడు. నీ శక్తి సామర్థ్యాలను, విద్యను వృధాపరచుకోవడం తప్ప ఇంకేం లాభం లేదు. ఆ గొర్రెలను, బర్రెలను మనుషులను చేయాలని మమ్మీ నా తాపత్రయం. ఒక్కసారి ఆ పల్లెటూరుకి వెళ్ళి రాగానే వెర్రి బాగానే తలకెక్కిందే. ఇదెక్కడే అనర్థం వచ్చి పడిందిరా దేవుడా. ఆవిడ తల పట్టుకుంది. నీ నిర్ణయానికి నేను ఒప్పుకున్నా, సౌందర్య మాత్రం ఒప్పుకుంటుందా? ఈ నిర్ణయం తీసుకునే ముందు నువ్వు సౌందర్యను అడగద్దా? ఆలోచనకు ఒక ఆకృతి ఏర్పడగానే తన అభిప్రాయం కనుక్కుంటాను. నేను మాత్రం చేస్తే ఒప్పుకోను. నీ భవిష్యత్తుకు గ్రహణం పట్టడం తప్ప ఇంకేమీ ఒరగదక్కడ.
గ్రామ ప్రజల సేవలో నా జీవితానికి గ్రహణం ఎలా పడుతుంది? విస్మయంగా అడిగాడు మహి. వెళ్ళి గొర్రెల మధ్య పడితే జీవితానికి ఎదుగు బొదుగు ఏముంటుంది? మనం ఇక్కడున్న లెవెల్లో లైఫ్ వేరు. మూర్ఖుల మందలో వెళ్ళి పడితే నువ్వో మూర్ఖుడివి కాక ఏమవుతావు? పుట్టేడు చీకట్లో చిన్న దీపకళిక వెళ్ళి పడితే తను చీకటైపోతుందా? అక్కడంతా వెలుగుమయం చేస్తుంది కాని అంత చీకట్లో ఏ దీపమూ వెలగలేదురా. తను కొండెక్కడం తప్పితే ఒక డాక్టర్గా ఎదగడానికి ఇక్కడుండే వసతులు అవకాశాలు అక్కడెలా ఉంటాయి? నీ శక్తి నీ ప్రతిభ ఆరిపోవడం తప్ప ఇంకేం జరగదక్కడ. కనకదుర్గ ఖచ్చితంగా చెప్పింది. వెళ్ళి ఆ రొంపిలో దిగడమే నీ నిర్ణయం అయితే నీ అమెరికా ఖర్చు మేం భరించడం వేస్ట్. ఇహ నీ ఇష్టం. తల్లి అభిష్టానికి ఎదురు తిరగడం అన్నది మహి జీవితంలో ఇది మొదటిసారి. ఆమెను నొప్పించడం కొంచెం బాధాకరంగానే ఉన్నా తప్పదనుకున్నాడు. మందాకిని అన్న మాటలు అతడి మీద బాగా పనిచేస్తున్నాయి. జనని కంటే జన్మభూమి గొప్పది డాక్టర్ గారు. పల్లెకు తిరిగొచ్చిన రోజు సాయంత్రమే పలకలు పుస్తకాలు చాట్లు జీతగాడి చేత పట్టించుకుని వెళ్ళాడు మహి. మీ బడికి నా చిరుకానుక అని మందాకిని ముందు అట్టపెట్టి విప్పించాడు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇవి మీ చేతుల మీదుగానే పంపకం జరగాలి. మా బడికి ఈరోజు సాయంత్రం వస్తారా? పుస్తకాలు పలకలు పంచిపెట్టడమే కాదు, వాళ్ళకి 2 మంచి మాటలు కూడా చెప్పాలి మీరు. అయితే నాకు ఉపన్యాసం కూడా ఉంటుందన్నమాట. మహి చిన్నగా నవ్వన్నాడు. రేపు సాయంత్రం వస్తాను. ఇవాళ ప్రయాణం బడలెక్కగా ఉంది. మరనాడు మహి రాగానే మీకు అసలైన పరీక్ష ఇప్పుడే ప్రారంభమవుతుంది. మీ శక్తికి మీ ఉత్సాహానికి ఇది పరీక్షగానే భావించాలి అంది మందాకిని. ఇంతకీ సంగతి ఏంటి? వారం 10 రోజుల్లో ఇక్కడ పెద్దమ్మ పండగ జరగబోతోంది. ఊళ్ళో జనం చుట్టుపక్కలని పిలుచుకుని ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటారు. పెద్దమ్మ పేరున జాతర కూడా జరుపుకుంటారు. అంతవరకు మనకేమీ అభ్యంతరం లేదు. అసలు ఎక్కడంటే పెద్దమ్మకు పోతును కొట్టడం దగ్గరే వస్తుంది. సజీవంగా ఉన్న ప్రాణిని నిల్చున్న పాటున గొంతు తెగవేసి రక్తం పెద్దమ్మకి నైవేద్యం పెడతారు. కోళ్లు మేకలు తెగడానికి లెక్కలేదు. ఎటు చూసినా రక్తం ఎగజుముతోంది. ప్రభుత్వ నిషేధం ఉంది కదా, జంతు బలుల మీద ఎలా చేస్తారు? నిషేధం దారిన నిషేధాంది, ప్రజల దారి ప్రజలది. నిషేధం దారి నిషేధాంది, ప్రజల దారి ప్రజలది. వాళ్ళు చేయదలుచుకున్న పని దొడ్డిదోవనైనా చేస్తారు. వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు కదా, ఊరికి సంబంధించిన విషయం. మనం ముందుగా ఎవరిని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది? ఊరి పెద్దల్ని కలవాలి. ఎవరు వాళ్ళు? రామరెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. వెంకటేశ్వరరావుని కరణం కూడా వీళ్ళ గ్రూప్లోని వాడే. తాతగారు కూడా ఉన్నారనుకోండి. కానీ ఊరికి సంబంధించిన విషయం కాబట్టి మిగతా వాళ్ళని కాదని ఆయన ఏమీ చేయలేరు. ఈ ఊరి వ్యవహారాలన్నీ ఈ రెడ్ల చేతుల మీదుగానే నడుస్తాయి. 3 సంవత్సరాల క్రితం ఈ బలి కార్యక్రమం జరిగినప్పుడు నేను నా శక్తి కొద్దీ ప్రతిఘటించి చూశాను. నా తరం కాలేదు. ఈ పెద్దల్ని సంప్రదించడం, నా మాటల్ని గడ్డిపరకలా తీసేశారు. బలి కార్యక్రమం నిరాటంకంగా సాగిపోయింది. ఆ రాత్రి తప్పెట్లు మ్రోగుతుంటే నా గుండెల్లో మృత్యుపద ఘటనల్లా అనిపించాయి. ఆ రాత్రి తల తెగి పడుతున్న ఆ దున్న ఆకారమే నా కళ్ళ ముందు కనిపిస్తుంటే కన్ను మూత పడలేదు. మరనాడు నాకు 104 డిగ్రీల జ్వరం వచ్చింది. మనిషిలో ఇంత రాక్షసత్వం ఎలా చోటు చేసుకుందా అని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది డాక్టర్ గారు. ఒక ప్రాణిని నిల్చున్న పాటుని ఎలా హత్య చేయగలుగుతున్నాడు మనిషి? మనిషి ఇంత కిరాతకుడు దేనివల్ల అవుతున్నాడు? వేదనాభరితమైన స్వరంతో అడిగింది మందాకిని. ఆదిమ సమాజంలో వేట మాత్రమే తెలుసు ప్రజలకు. కడుపు నింపుకోవడానికి తోటి ప్రాణిని చంపడం పాపమన్న విచక్షణ ఆనాడు ఉండేందుకు ఆస్కారం లేదు. వ్యవసాయం, ఆహారం పండించుకోవడం తర్వాత వచ్చిన మాంసభక్షణ మనుషుల్ని వదలలేదు. మనిషి బ్రతకడం ముఖ్యం కాబట్టి బ్రతకడానికి తినే ఆహారం ఏది తిన్నా పాపం కాదన్న అభిప్రాయం మనుషుల్లో నాటుకుంది. అందుకే ఈ దేశంలో ఇప్పటికే మాంసాహారుల సంఖ్య అధికం అంటూ మహి గడియారం చూసుకున్నాడు. మీ బడికింకా 1 గంట సమయం ఉంది కదా, ఈలోగా ఆ పెద్ద మనుషుల్ని కలిసి మాట్లాడొస్తాను. ఈ సమయంలో వాళ్ళంతా ఆంజనేయస్వామి గుడి ముందు అశ్వత్థ వృక్షం కింద కట్ట మీద కూర్చుని బాతాకాని కొడుతుంటారు. మీరు అక్కడికి వెళితే సరే. మీరు ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉండదు మందాకిని చెప్పింది. మరీ మంచిది. విడివిడిగా కలిసి మాట్లాడడం కంటే ఒక దగ్గరే మాట్లాడితే సమస్య పరిష్కారానికి దగ్గర దారి దొరుకుతుంది. మహి బయలుదేరాడు. ఆకాశంలో మబ్బులు ముసురుండడం వల్ల 6 గంటల కాకముందే చీకటి పడిపోయినట్టుగా ఉంది. కరణం మినహా రెడ్లిద్దరూ అక్కడే ఉన్నారు. లేబర్ కాంట్రాక్టర్గా ఇప్పుడిప్పుడే స్థితిమంతుడైన పెద్ద మనుషులు సరసన చేరుతున్న లక్ష్మగౌడ్, రాములు శెట్టి, ఇంకా 1-2 రైతులున్నారు. ఊరి సంగతులు, దేశం సంగతులు అన్నీ దొర్లిపోతున్నాయి వాళ్ల సంభాషణలో కలగా పొలగంగా. నమస్కారం డాక్టర్ సాబ్.
నర్సిరెడ్డి అన్నాడు. ఎక్కడికి బయలుదేరారు? నమస్కారం, మిమ్మల్ని కలుద్దామని. వీళ్ళు తరచూ తాతగారి దగ్గరికి మాట్లాడడానికి వస్తూ ఉంటారు, అందుకని మహీకి వీళ్ళంతా పరిచయమే. మాకు పనిపడ్డా మీకు పనిపడ్డా మీ ఇంటి దగ్గరికి వచ్చి కలుసుకోవడమే ఆనవాయితీ. సాంప్రదాయాలను కాలరాచి ఇలా సామాన్య పౌరుడిలా బయలుదేరారంటే మీ తాతగారు పరువు పోయిందని ఎంత గోల పెడతారో అంటూ పెళ్ళును నవ్వాడు నర్సిరెడ్డి. రండి, కూర్చోండి. సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఇక్కడ జాతర ఏదో జరుగుతుందట. వారం 10 రోజుల్లో పెద్దమ్మ పండగ జరుగుతుంది. పెద్దమ్మ పండగంటే ఏం చేస్తారు? అక్కడున్న పెద్ద మనుషులు ఇప్పుడిప్పుడే పెద్ద మనుషుల సరసన కూర్చునే అర్హత సంపాదనలో ఉన్నవాళ్లు ముఖాముఖాలు చూసుకున్నారు. ఆచార్ల ఇంటి నుండి వస్తున్నారు కదా డాక్టర్ సాబ్? లక్ష్మగౌడ్ అడిగాడు. అవును. విషయం అర్థమైనట్టుగా వాళ్ల ముఖాల్లో నవ్వు కదిలింది. జంతుబలి మీద పోట్లాడడానికి తరిమింది కదా ఆచార్య కూతురు? సరిగ్గా అంతే. అయినా బరువంతా మందాకిని మీదకి నెట్టడం, వీళ్ల ముందు ఆమె దోషిగా నిలబడ్డం నచ్చలేదు మహీకి. మందాకిని తరమలేదు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఒక విద్యాధికుడికొచ్చే ఆవేశమే నాకు వచ్చింది. ఇవాళ మనం ఎంతో నాగరికత నేర్చుకున్నాం. ఇంకా ఈ జంతు బలులాంటి ఆటవిక చర్యలు జరుగుతున్నాయంటే వాటిని ప్రతిఘటించడం ప్రతి విద్యాధికుడి కర్తవ్యంగా భావిస్తాను. జంతుబలి ఆటవిక చర్య అంటారా డాక్టర్ సాబ్? రామరెడ్డి అడిగాడు. కాదా మరి? ఏ విధంగా? ఈ పెద్దమ్మలు, పోచమ్మలు, గ్రామదేవతలు ఒకనాటి ఆటవిక సమాజం చిహ్నాలు. ఆదిమానవుడు ప్రకృతి వైపరీత్యాలు చూసి జడుసుకునేవాడు. ఉరుమురిమినా, పిడుగుపడినా, తుఫానొచ్చినా, కలరా లాంటి వ్యాధులు సోకినా వాటి వెనక ఏదో మానవాతీత శక్తులు పనిచేస్తున్నాయని నమ్మేవాడు. తన ఆహారం ఏదైతే ఉందో అదే ఆ దేవతలకు సమర్పిస్తే ఆ శక్తులు తమ పట్ల ప్రసన్నమవుతాయని తలచేవాడు. ఆ ఉద్దేశమే ఈ బలిరూపం దాల్చింది. ఇప్పుడు మనమున్నది అణుయుగంలో. పిడుగులెందుకు పడతాయో తెలుసు, తుఫాన్లెందుకు వస్తాయో తెలుసు. కలరా, మసూచి లాంటి రోగాలకు కారణం దేవతలు కారు, క్రిములని తెలుసుకున్నాం. ప్రకృతిని మనం భయంతో కాదు, మేధతో శోధించడం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా బలులివ్వడం లాంటి చర్య ఆటవిక సమాజానికి గుర్తు కాదంటారా? పిడుగులు ఎందుకు పడతాయో, తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసుకున్నంత మాత్రాన ఒరిగిందేంటి? వాటిని ఆపడం ఈ మేధావుల తరం కాదుగా. మనిషి ఎంత అల్పుడో ఇక్కడే తెలుస్తుంది కదా. ఈ మిడిమిడి జ్ఞానంతో గ్రామ దేవతలు, దేవుళ్ళు లేరని చెప్పకండి. బ్రహ్మంగారి చరిత్ర చదివారా? పోలేరు, నిప్పు తీసుకురా అని బ్రహ్మంగారు అనగానే గుళ్ళోంచి పోలేరమ్మ తెల్లటి చీర కట్టుకుని చక్కటి స్త్రీ రూపం ధరించి నిప్పు తెస్తుంది. నర్సిరెడ్డి అన్నాడు. శ్రోతల్ని అలరించడం కోసం హరిదాసు చెప్పే పిట్ట కథలండి ఇవన్నీ. కథలుగా విని ఆనందించడం వరకే మనం చెయ్యాలి. మన నిత్య జీవితాలకు ఆ కథలను అన్వయించుకోవడం అవివేకం. బ్రహ్మంగారి చరిత్ర కథ కాదయ్యా బాబు, జరిగిన చరిత్ర. కందిమల్లాయి పల్లెలో ఆయన సజీవ సమాధుంది. అది కూడా అసత్యమంటారా? సమాధుంటే ఉండొచ్చు. మీరు వెళ్ళి చూసారా ఆయన ఇంకా సజీవుడే ఉన్నాడని? ఆయన సమాధి మీద బండ తీసి ఎవరు చూస్తారు? చూసినవాడు బ్రతుకుతాడా? ఆయన శాపానికి గురై దగ్ధమైపోడు. ఇలాంటి భయాల చేతే సత్యాన్ని చేరలేం. ఆ భయం చేతే అసత్యాలను సత్యాలుగా తన్మయత్వంతో ప్రచారం చేస్తుంటాం. మీరు తీయగలరా ఆయన సమాధి మీద మూతను? తీయడానికి ఆ మఠం వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్పకుండా తీస్తాను. నిజంగా దేవుళ్లకు, దేవతలకు మీరనుకునే మహత్తులే ఉంటే పురకవాళ్ల దండయాత్రల్లో పేరు ప్రఖ్యాతులు చెందిన దేవి దేవుళ్ళందరూ కాళ్ళు, చేతులు, మూతులు, ముక్కులు ఎందుకు పోగొట్టుకుంటారు? నిజంగా ఈ దేవుళ్లకు మహత్తే ఉంటే ధనం కోసం గుళ్లను పేల్చేసే దొంగలను ఏం చేయడం లేదే? నిన్న మొన్నటి సంగతే కదా. ముమ్మిడివరం బాలయోగిని చూడ్డానికి లక్షలాది మంది వెళ్లేవాళ్లు. అన్నం నీళ్లు లేకుండా వాయుభక్షణ చేసి బ్రతుకుతున్న అద్భుతమైన వ్యక్తిగా ప్రచారం పొందాడాయన. చివరికి ఏమయ్యాడు? మరణం ఆయన మామూలు మనిషేనని రుజువు చేసింది. అందరిలాగే చచ్చిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టాడు. బ్రతికొండగా శరీర ధర్మాన్ని అధిగమించగలిగిన వాడు మరణించాక కూడా ఎందుకు అతిక్రమించలేకపోయాడు? ప్రపంచంలో ఉన్నంత వరకు ఆ శరీరంలో ఉన్నాడు. రుణం తీరింది, వెళ్ళిపోయాడు. ఇంకా ఆ శరీరం శిథిలం కాకుండా చూడాల్సిన అవసరం ఏంటాయనకు? అసలు ఆయనది సిద్ధయ్య గారి అవతారం. మిగిలిపోయిన కర్మానుభవం కోసం బాలయోగిగా జన్మెత్తుతాడని బ్రహ్మంగారే చెప్పారు. బాలయోగి చనిపోయేటప్పుడు భగవద్గీత, దేవుడి ఫోటోతో పాటు బ్రహ్మంగారి చరిత్ర కూడా పక్కన పెట్టుకున్నాడు తెలుసా? రాములు శెట్టి రంగంలోకి పౌరుషంగా దూకాడు. మీరు చూసారా? పత్రికల్లో వచ్చింది కదా. పత్రికల్లో వచ్చినవన్నీ నిజాలని అనుకోకండి. అయితే నిజమేంటి? మన కళ్ళతో చూసి అనుభవించింది కానీ నిజం కాదు. అప్పుడు గాని ఏ విషయాన్ని ప్రచారం చేయకూడదు. రాన్రెడ్డి అన్నాడు ఒక మాట. మాట వరసకు అంటున్నాను, కోపం తెచ్చుకోకండి. మీరు మీ అమ్మా నాన్నలకి పుట్టడం మీరు చూడలేదుగా. ఎవరో చెబితేనేగా నమ్మింది.
ఆమె అమ్మ అని ఆయన నాన్న అని నేను చూడలేదు కదా, నేను నమ్మను అన్నారా? దైవం విషయంలో, మహత్యాల విషయంలో మనిషి నమ్మిక కూడా అంతే. గ్రామ దేవతలు లేకపోవడం ఏమిటి, ఉన్నారు. ఈ ఊళ్ళో కోటమసెమ్మ అర్ధరాత్రి పూట తెల్లచీర కట్టుకుని ఎంతమందికో కనిపించింది. ఆవిడ్ని అందరూ కోటవ్వని పిలుచుకుంటారు. ఆవిడే ఈ ఊరిని రక్షించుకుంటోంది. ఇంకెలా వీళ్ల మూఢత్వాన్ని ఛేదించడం? హతాశుడైపోయాడు మహి. దేవీ దేవుళ్లను వదిలిపెట్టండి, హింస అహింస అన్న పదాలైనా మీరు విన్నారా? ఎందుకు వినలేదు? తోటి ప్రాణిని అంత నిర్దాక్షిణ్యంగా పీకలు కొయ్యడం, రక్త తర్పణం కావించడం కేవలం పశుత్వం కాదు. కనీసం ఇదేనా అమానుషమని ఒప్పుకుంటారా లేదా? మీరు శాకాహారులా మాంసాహారులా? ముందిది చెప్పండి. మాంసాహారిని. చిక్కవు పో అన్నట్టు చూశాడు రామ్రెడ్డి. మీ పెరట్లో కోడిపీక కత్తిరింపబడి గిలగలా కొట్టుకోకుండానే మీ కంచంలోకి కోడి కొరుస్తుందా? కటికవాడు మేకనో గొర్రెనో మెడ తరగకుండానే మీ కంచంలోకి మటన్ వస్తుందా? గోయవాడు వల విసిరి పక్షిని పట్టి మెడ విరిచి రెక్కలు విరిచి ఏం చేయకుండా పిట్ట మాంసం వస్తుందా? కంచంలో ఘుంఘుంలాడే మాంసం కనిపిస్తుంది గాని పీకలు తెగిన కోళ్లు గొర్రెలు పక్షులు కనిపించాయే ఎప్పుడైనా? ఇప్పుడు కనిపిస్తున్నట్టున్నాయి బాపన పిల్ల సహవాసంతో. లక్ష్మగౌడ్ ఎగతాళిగా అన్నాడు. పివున రక్తం పొంగినట్టుగా అయింది మహి ముఖంలో. చాలాసేపు ఏం మాట్లాడలేకపోయాడు. చివరకన్నాడు, మనిషి మాంసభక్షణ చేయడం, జంతువుల్ని దేవతల పేరున బలివ్వడం ఒకటేలా అవుతుంది? ఒకటేం కాదు. మనిషి మాంసభక్షణం వల్ల జంతువులను నాశనం చేస్తున్నాడు. దేవతలు రక్తతర్పణం తీసుకుని ప్రపంచాన్ని రక్షిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. పెద్దమ్మ పేరున పోతును విడిచి 4 ఏళ్లయింది. అది మదమెక్కి ఊళ్ళో అందర్నీ పొడుస్తోంది. మొన్న నీలయ్య చేనులో మేస్తుంటే నీలయ్య కర్ర తీసుకుని అదిలించాడట. అసలు దెబ్బ కూడా దాని శరీరం మీద తగల్లేదు. అది మీదకి ఉరికొచ్చి కొమ్మడం మొదలుపెట్టిందట. ఎలాగో ప్రాణాలతో బయట పడగలిగాడు. మొన్న ఒక పిల్లను కొమ్ముల మీదకి ఎత్తుకుని నేలకి విసిరి కొట్టిందట. మళ్ళీ నేలకేసి కొమ్మడానికొచ్చేసరికి ఆ పిల్ల పరిగెత్తుకొచ్చి ఇంట్లో పడింది. దాన్ని ఇంకా ఉంచడం ప్రమాదం కాబట్టే పండగ నిర్ణయం అయిపోయింది. దాని మదం తీయడానికి దాని ప్రాణమే తీనక్కర్లేదు. కాడికి కడితే దాని మదం దిగుతుంది. దేవత పేరును వదిలిన పశువు మీద కాడి మోపుతారా ఎక్కడైనా? అపచారం. తరతరాలుగా వస్తున్న ఆచారాల్లో మీరు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఇవి మా ఆచారాలు, మా నమ్మకాలు. మీ హృదయంలో మరీ అంత దయారసం పొంగి పొరలితే గంజినీళ్లు లేక చచ్చేవాళ్ళున్నారు, రోగాలతో చచ్చేవాళ్ళున్నారు. వెళ్ళి వాళ్లకు సేవ చేయండి ఖండితంగా చెప్పాడు నర్సిరెడ్డి. అసలు మీ హోదాకు తగిన పనులు కావివి. ఎక్కడో అమెరికాలో పెద్ద డాక్టర్గా స్థిరపడి పేరు ప్రఖ్యాతులు కుప్పలుగా డబ్బు సంపాదించుకోవాల్సిన మీరు ఇలా పల్లెటూరి సందుగొందుల్లో సామాన్యుల్లో తిరగడం మీ వంశానికే అప్రతిష్ట. మీ తాతగారు ఎంతమాత్రం హర్షించరు అన్నాడు రామరెడ్డి. తన ఆశయం ఎంత ఉదాత్తమైనా, ఎంత బలీయమైనా తనొక్కడు ఇంతమందిని ఎదుర్కొని గెలవడం అసాధ్యమనిపించింది మహీకి. ఈ మూఢనమ్మకాల్ని, ఈ అజ్ఞానాన్ని ఛేదించడానికి మనుషులంతా సంఘటితం కావాలి. ఆ ఆశయానికి బలాన్ని చేకూర్చే వాళ్లను సమీకరించాలి. ఒక ఉద్యమంగా రూపుదాల్చి ప్రజల్లోకి వెలువుగా ఉరకాలి. అజ్ఞానాన్ని కడిగి పారేయాలి. జ్ఞానవదనంతో తిరిగొచ్చిన మహిని చూసి, మీ వల్ల కూడా కాలేదు కదూ అంది మందాకిని నిస్పృహగా. కానీ ఒకటి తెలుసుకున్నాను మందాకిని, మనం ఏదైతే మంచి అనుకుంటామో అది ముందు మన జీవితంలో ఆచరించాలి. మాటలతో చెప్పడం కాదు, చేతలతో చెప్పాలి. మనం 1 వేలు ఎదుటి వాళ్ళకేసి చూపితే 100 వేళ్ళు 1000 వేళ్ళు మనకేసి చూపుతాయి. ఇది సహజం. అలా వాళ్ళు మనకేసి వేలెత్తే అవకాశం లేకుండా మన జీవితం, మన దినచర్య విశుద్ధంగా మలుచుకోవాలి. ఆ పని నేను ముందు చేద్దామనుకుంటున్నాను. ఇంతకీ వాళ్ళేమన్నారు? వాళ్ళ ఆచారాల్లో, నమ్మకాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఎదుటిపక్షం బలీయంగా ఉన్నప్పుడు మనం ఒకరం ఎదుర్కోవడం అంత బుద్ధితోకు మరొకటి ఉండదు. ముందు మన యువశక్తిని సమీకరించాలి. ఎలా? ఇంటింటికి తిరగాలి, గ్రామం గ్రామం వెళ్ళాలి, మన ఆశయాల్ని ప్రచారం చేయాలి. మన ఆశయాలకు స్పందించిన వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పరచాలి. అప్పుడు ఒక గొప్ప ఉద్యమంలా రూపుదాల్చి ప్రజల్లోకి దూసుకుపోవాలి. కానీ ఇప్పుడు కాదు. అమెరికా వెళ్ళి నా చదువు పూర్తి చేసుకుని వచ్చాక పని ప్రారంభిస్తాను. మహత్తరమైన ఒక ఆశయం అతడి ముఖాన్ని దీప్తివంతం చేస్తుంటే మందాకిని విస్ఫారిత నేత్రాలతో చూడసాగింది. టేబుల్ మీద భోజన పదార్థాలు వడ్డించున్నాయి. మణి కూర్చుని అన్నగారి కోసం చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత మహి వచ్చాడు. కుర్చీ లాక్కుని కూర్చుని వడ్డించిన పదార్థాలు చూసి, ఇంకేం చేశారు వంట? పప్పు కూరలు ఏం చేయలేదా అని అడిగాడు వంటాయన్ని. ఈరోజు శనివారం కదా, తాతగారు నీసు ముట్టరు కదా. ఆయన కోసం టమాటా పప్పు, బెండకాయ వేపుడు చేశాను. ఇది తీసేసి అది తీసుకురా. మీరు శనివారం నియమం పెట్టుకుంటున్నారా అండి?
శనివారం కాదు, ఇక రోజు ఈ నియమమే ఉంటుంది. ఈ రోజు నుండి మాంసం, చేపలు, గుడ్లు అన్నీ వదిలేస్తున్నాను. మందాకిని స్నేహ ప్రభావమా? మణి కనుబొమ్మలెత్తి అదోలా చూస్తూ అడిగాడు. ఆహార విహారాల్లో కూడా మార్పు తెచ్చిందంటే మీ స్నేహం శృతిమించింది అనుకోనా? నోర్మి తిక్కగా వాక్కు. ఇంకేంటో చెప్పరాదా? మహి నిన్న జరిగిన సంఘటన చెప్పాడు. అలాగా? జంతుబలి నిషేధం కాదా? అలాంటిదేమైనా జరిగితే ఆ పెద్ద మనుషులను తీసుకెళ్లి బొక్కలోకి తోస్తాను. దీనికింత సీరియస్గా ఆలోచించడం దేనికి? ఉహుం. పోలీసు బలగంతో ఆపడం కాదు, దీన్ని ప్రజాబలంతో ఆపాలి. అప్పుడే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రజల్లో ఈ మార్పు వస్తుంది. అమ్మ అబ్బాని అడుక్కుంటే వాళ్ళు వింటారా? మహి, దెయ్యం భయపడేది దెబ్బలకే. వాళ్లల్లో ఏ మూలో మానవత్వం ఉందనే నా ఆశ. దాన్ని తట్టి ఊపిరి పోయాలి. దాన్ని తట్టి ఊపిరి పోసేలోగా నీ ప్రాణమే పోతుంది. కర్తవ్య సాధనలో ప్రాణం పోయినా పర్వాలేదు, మన వల్ల ఒక బాట పడుతుంది. దాని మీద నడిచి వచ్చేవాళ్లు చాలా మంది తయారవుతారు. కొన్ని అవసరమైన మందులు తీసుకుని పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ పక్క గ్రామంలో మహీతో కలిసి తిరిగొచ్చింది మందాకిని. మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. ఎండలో పడి తిరగడం వల్ల మందాకిని పచ్చటి ముఖం కందిపోయింది. ఆమె ఎంత దూరం తిరిగొచ్చిందో ఆమె ముఖంలో అలసట చెబుతోంది. వరండాలో చిరిచాప మీద ఎవరికో పంచాంగం చూస్తున్నాడు సిద్ధాంతి రంగనాథం. భోంచేశారా నాన్నగారు? ఇంకా లేదమ్మా. 2 అయిపోయింది. రండి నాన్న, ఇద్దరం తిందాం. ఒక్క 5 నిమిషాలాగమ్మా. ఈయన మనవడికి పుట్టు వెంట్రుకలు తీయడానికి మంచి రోజు కావాలంట. చెప్పేసి వస్తాను. రంగనాథం లోపలికొచ్చేసరికి వంటింట్లో వడ్డనకంతా రెడీగా ఉంచింది మందాకిని. రంగనాథం పీట మీద కూర్చున్నాడు. కూతురి ముఖంలోకి 1 నిమిషం చూసి, ముఖం ఒకసారి అద్దంలో చూసుకో తల్లి అన్నాడు. ఏమైంది నాన్నగారు? నేను చెప్పడం కంటే అద్దం చెబితే నమ్మకం ఏర్పడుతుంది. అర్థమైనా అబద్ధం చెప్తుంది గాని మీరు అబద్ధం చెప్పరని నా నమ్మకం నాన్నగారు. వాత్సల్యంతో ఆయన కళ్ళు తొణికిసలాడాయి. పచ్చి పసుపులా ఉన్న ముఖం కందగడ్డలా కందిపోయిందమ్మా. నీ అందం పోగొట్టుకుంటే తప్ప దేశసేవ బాగా జరగదని అనుకుంటున్నావా మందాకిని? ఇది వరకు నేనొక్కదాన్ని, ఇప్పుడు నాకు తోడుగా డాక్టర్ గారు ఉన్నారు. ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది నాన్నగారు. మందాకిని ఉత్సాహంతో అంది. నిన్ను ప్రజాసేవకు సంతోషంగానే అర్పించాను కూడా. కానీ అపవాదులకు మాత్రం అప్పగించలేను. ఆయన ముఖంలో నీలి నీడలు ఆక్రమించుకున్నాయి. అపవాదులా? నీకు డాక్టర్కు మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమేనని నాకు తెలుసు. కానీ ఈ ప్రపంచం మాటను కూడా అంత తేలిగ్గా కొట్టివేలేం కదమ్మా. అపవాదులను నిర్లక్ష్యం చేస్తూ పోవడం కంటే అపవాదులకు దూరంగా ఉండడం మంచిదని నా ఉద్దేశం. మన ప్రవర్తన నిష్కళంకంగా ఉందని నమ్మినంత వరకు ప్రపంచం వేసే అపవాదులను లెక్క చేసే అవసరం లేదు నాన్నగారు. కాదమ్మా, అపవాదుల్లో సత్యం లేదని తెలిసినా అపవాదులను భరించడం కష్టం. ముఖ్యంగా కూతురి విషయంలో వచ్చిన అపవాదులను తండ్రి భరించడం అనేది మరీ కష్టం. ఆయన అత్యంత వ్యధాభరితమైన స్వరంతో అన్నాడు. కూతురి పెళ్లి చేయకుండానే ఆచారి అల్లుణ్ణి సంపాదించుకున్నాడు అని జనం అవహేళనగా నవ్వుతున్నారమ్మా. మీకు నా పట్ల విశ్వాసం ఉందా లేదా? విచిత్రంగా అడిగింది మందాకిని. నిన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారమ్మా? ఏనుగులు వెళుతుంటే కుక్కలు మురుగుతాయన్న సామెత గుర్తు చేసుకోండి నాన్నగారు. సామెతే. దాన్ని గుర్తు చేసుకున్నంత మాత్రాన నాకు నిశ్చింత ఏర్పడదు. ఇంకొక నిజమేంటంటే అపవాదులతో నీ చరిత్ర కలుషితమైనప్పుడు నీ మాటకు నీ చేతకు విలువేమీ ఉండదు. నువ్విలా నీతివాక్యాలు చెప్పి 2 అడుగులు వేయగానే నీ వెనక మూతులు ముక్కులు తిప్పుతారు జనం. నువ్వు ఏ ఆశయం కోసం బ్రతుకుతున్నావో ఆ ఆశయానికే అర్థమే లేకుండా పోతుంది. అంటే నువ్వు ఏ ప్రజల కోసమైతే ఆర్తి చెందుతున్నావో ఆ ప్రజల చేతే చేత్కరింపబడతావన్నమాట. వాళ్ల చేతే తరమబడుతూ వాళ్ల కోసం నువ్వేం చేయగలవు చెప్పు? కాదు నాన్నగారు, ఒక స్త్రీ పురుషుడు కలిసి తిరిగినంత మాత్రాన వాళ్ల మధ్యన అపవిత్రత చోటు చేసుకుంటుంది అన్న వాళ్లకు సంస్కారానికి జవాబు మేం ఒకరికొకరం దూరం కావడం కాదు. స్త్రీ పురుషుల మధ్య కేవలం స్నేహం కూడా ఉండగలదని నేను వాళ్లకు రుజువు చేస్తాను. ఆవేశంగా అంది మందాకిని. నువ్వు రుజువు చేసేలోగా నీ జీవితం నిందలతో నిండిపోతుందనే నా భయం. మరి కొంచెం సేపటి తర్వాత అన్నాడు రంగనాథం. అవధాన్ తాతయ్య, నేను మరో 2 స్నేహితులను కలిసి సంపూర్ణ తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం. అమ్మా, వచ్చే దశమి బాగుంది, బయలుదేరతాం అన్నాడు అవధాని. ఈ తీర్థయాత్రలు ఇవంటే మీకు నమ్మకం లేదుగా? చేసిన పాపం గోచిలో పెట్టుకుని అన్న సామెత చెప్పేవాళ్ళు? ఆశ్చర్యంగా అడిగింది మందాకిని. నా పాపాలన్నీ గంగలో కడుక్కోవాలని వెళ్ళడం లేదమ్మా. కేవలం దేశం చూడాలన్న ఆశతో మాత్రం వెళుతున్నాను. కృష్ణవేణి ఆ ఒడ్డుని ఈ ఒడ్డుని ఉరుసుకుని పూర్ణ గర్భిణిలా ప్రవహిస్తోంది.
ఆకాశం మబ్బుగా, వాతావరణం చల్లగా ఉంది. నీలి మబ్బుల కింద పక్షులు పల్టీలు కొడుతున్నాయి. మహి రేపు వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుండి. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో నదిగట్టున మందాకినితో చివరి సమావేశం జరుగుతోంది. మామూలుగా వాళ్ళిద్దరూ కలుసుకుంటే సంభాషణలో దొర్లే పల్లెల పరిస్థితి, పల్లెల అమాయకత, ఈ విషయాలేవి దొరలడం లేదు. కొన్ని సంవత్సరాల వరకు కలుసుకోం కదా అనుకుంటే కలిగే భారం మహి హృదయాన్ని ఆవహించగా అతడు మౌనధారయ్యాడు. ఆచారి కూతురి పెళ్లి చేయకుండానే అల్లుణ్ణి సంపాదించుకున్నాడని ప్రజలు పరిహాసంగా నవ్వుతున్నారమ్మా అని తండ్రి చెప్పి విలవిల్లాడడం జ్ఞాపకొచ్చి మహితో ఇదివరకులా అరమరికలు లేకుండా మాట్లాడలేకపోతుంది మందాకిని. నది మీద అలా తిరిగి రావాలనిపిస్తోంది మందాకిని. వెళదామా? మౌనంగా తలొంచింది మందాకిని. అలిగిరి ప్రయాణికుల్ని ఎక్కించుకుని అవతల ఒడ్డు నుండి వస్తోంది. 10 నిమిషాల తర్వాత గట్టు మీద ప్రయాణికుల్ని దింపేసి తిరుగుముఖం పడుతుంటే మందాకిని మహి ఎక్కారు. మేకపిల్లను చంకలో ఎత్తుకుని ఇంకొక ఆయన పరిగెత్తుకుని చెక్కాడు. అలిగిరి చుట్టూ నీళ్లు సుళ్ళు తిరిగి ముందుకు వెళుతున్నాయి. ఉయ్యాలలూగుతూ అలిగిరి అవతల ఒడ్డుకు సాగిపోతుంటే మహి పెదవుల మీద అప్రయత్నంగా ఓ పాట మెదిలింది. పడవ నడపబోయ్, పూల పడవ నడపబోయ్. మహి కూనిరాగం మందాకిని మౌనాన్ని వదిలించింది. నవ్వంది. చాలా చక్కగా పాడారే లలిత గేయం. మీరు పాడతారని తెలియదు, లేకపోతే ఎన్నిసార్లు పాడించుకునేదాన్ని. అబ్బా ఆశ, ఊరికే పాడేవాణ్ణా? ఒక్క పాటకి 2 పాటలు పాడే షరతు మీదే పాట పాడేవాణ్ణి. వడ్డీలు గుంజే గుణం మీ రక్తంలోనే ఉంది కదూ. ఒక పాటకి 2 పాటలంటే అది వడ్డీ ఎలా అవుతుంది? ఇది రసపిపాసకు సంబంధించిన విషయం. ఇది రసపిపాసకు సంబంధించిన విషయం అయితే అది ధన పిపాసకు సంబంధించిన విషయం అంటారా? గలగలా నవ్వింది. అమ్మా నవ్వారా? వచ్చినప్పటి నుండి మీరెందుకలా మూడిగా ఉన్నారోనని ఇదే పోతున్నాను. గట్టుకొచ్చేశారు. ముందుగా తను కిందకి దిగి మందాకిని కోసం చేతినందించాడు. ఆమె దిగాక జేబులో నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసి అలిగిరి నడిపే అభికిచ్చి కదిలాడు మహి. కొంచెం దూరంలో శివాలయం ఒకటుంది. గుడి నుండి ఏటి వరకు మెట్లున్నాయి. ఇద్దరూ నడిచి వెళ్లి ఏటికి సమీపంగా మెట్ల మీద కూర్చున్నారు. మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేయసాగింది. కొద్దిసేపటి తర్వాత మహి మౌనభంగం చేస్తూ, రేపు వెళ్ళిపోతున్నాను. మళ్ళా ఎప్పటికో వచ్చేది. ఇన్ని సంవత్సరాలకు సరిపోయే కబుర్లు చెప్పండి మందాకిని అన్నాడు. పెద్ద డాక్టరే తిరిగొస్తారు, ఒక్కరే రారు. మీతో మీ సౌందర్య కూడా ఉంటుందప్పుడు. సౌందర్య ఉండకపోవచ్చు బహుశా మందరస్వరంతో అన్నాడతను. ఎందుకుండదు? ఉత్తరాల్లో ఆమె ఉద్దేశం కొంతవరకు తెలిసింది. అమెరికా నుండి తిరిగొచ్చాక గ్రామసీమల సేవకు అంకితం కావాలని ఉందని రాశాను. పల్లెటూరి కాపురం తను చస్తే చేయనని, అలాంటి ఆలోచనుంటే దాన్ని వదులుకోమని, లేకపోతే తనని వదులుకోవాల్సి వస్తుందని రాసింది. మందాకిని ఆందోళనగా చూసింది అతడికేసి. మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీ ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్న నా ఆశయం త్యాగం చేయడానికి సౌందర్య ఎక్కడా కనిపించడం లేదు మందాకిని. ఎక్కడ మాయమైపోయింది? ఏమో. జోక్ కాదు డాక్టర్ గారు. ఆమెను నిజంగా వదులుకోగలరా మీ ఆశయం కోసం? మందాకిని సీరియస్గా అడిగింది. నిజం మందాకిని, సౌందర్య ఎక్కడా కనిపించడం లేదు. ఒకసారి మీరు అడిగారు సౌందర్యను ప్రేమిస్తున్నారా అని. ఇప్పుడు దానికి సరైన జవాబు కనిపిస్తోంది. సౌందర్య పట్ల నాకుంది స్నేహం మాత్రమే, ప్రేమ కాదని. మరి ఆమె సంగతి? ఆమె ప్రేమిస్తుంటే ఆమె గతేమవుతుందనా? ఆమె నన్ను ప్రేమించడం లేదు. ప్రేమించుంటే నా ఆశయానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవడానికి సిద్ధపడేది. నేనైనా సౌందర్యను ప్రేమించుంటే ఆమె కోసం ఈ ఆశయమే కాదు, ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడేవాణ్ణి. ఆమె కావాలని కోరుకునేవాణ్ణి. మీరీ విషయం ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నాకు మాత్రం అందమైన పూదోటను ఎవరో చిదిమి పారేసినట్టు మనసు కలవల పడుతోంది. ఇలా జరుగుతున్నందుకు నాకేం బాధలేదు మందాకిని. సరే, తిరిగొచ్చాక మన కార్యక్రమాలేంటి? మీరేమని ఆలోచిస్తున్నారు? ఈ చుట్టుపక్కల పల్లెలకు సెంటర్ చూసి ఆసుపత్రి ఒకటి ప్రారంభిస్తాను. ఆసుపత్రి బిల్డింగ్ అయ్యే ఖర్చు, ఆసుపత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు, దానికంతా తాతయ్య ప్రాణప్రదంగా చూసుకుని ఇనపెట్టే కొల్లగొడతాను. ఇకపోతే మన ఆశయాలను ప్రచారం చేయడం కోసం యువదళాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమైన పని. తన మనసులో రూపుదిద్దుకుంటున్న కార్యక్రమాల గురించి చకచకా చెబుతూ హఠాత్తుగా బ్రేక్ పడినట్టుగా ఆగిపోయాడు. అవును, ఈరోజు నేనే ఎక్కువగా మాట్లాడిస్తున్నాను. మీరంత ముక్తసరిగా ఎందుకున్నారు? అడిగాడు మహి. ఇందాక కలిగిన షాక్ నుండి నేనింకా తేరుకోలేకపోతున్నాను డాక్టర్ గారు. అయితే ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది. చెప్పకుండా ఉండడం కంటే చెప్పడమే మేలని. చెప్పండి మరి.
మనిద్దరం కలిసి తిరగడం వల్ల మీరు అపవాదులకు గురవుతున్నట్టు చెప్పారు తాతయ్య. మగవాడివి, నీకేం కాదు, ఆడపిల్లకి కష్టం కాదా అని చివాట్లు వేశారు నిన్న. ఏమైనా సహిస్తాను గాని నా వల్ల మీరు ఇబ్బందికి గురైతే సహించలేను. అయితే ఏం నిర్ణయించుకున్నారు? మన స్నేహం ఎంత నిర్మలమైందైనా, ఎంత అపవిత్రమైందైనా ఈ ప్రపంచం నమ్మనప్పుడు ఈ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, సరైన పరిష్కారం వెతకాలంటాను. వెతికితే మీకేం కనిపిస్తుంది? బహుశా ఆ పరిష్కారం మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు కాకపోతే ఆలస్యంగానైనా మీరు వివాహితులు కాక తప్పదు కదా. ఆ నిర్ణయం ఏదో కొంచెం ముందుగానే తీసుకోగలిగితే, ఆ పెళ్ళికొడుకు స్థానం నాకివ్వగలిగితే ధన్యుణ్ణవుతాను. మందాకిని ముఖం పాలిపోయినట్టుగా అయింది. అపవాదుల నుండి రక్షించడం కోసం నన్ను వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారా? కాదు కాదు, వివాహం పట్ల మీరు విముఖంగా కనిపిస్తుండడం వల్ల నా మనసు వ్యక్తం చేయలేకపోయాను గాని ఈ హృదయమంతా మీరే నిండిపోయారు. నాలో అణువణువు మిమ్మల్ని కోరుతోంది మందాకిని. మహి ఈ మాటలంటున్నప్పుడు అతడి ముఖం ఇంచుక ఉద్వేగపూరితమైంది. మందాకిని ముఖం ఉదాసీనం కాగా, చివరికి ఇద్దరు స్త్రీ పురుషులు పవిత్రమైన స్నేహంతో ఉండలేరన్న ప్రపంచం దురభిప్రాయాన్నే నిజం చేయాలనుకుంటున్నారన్నమాట అంది విరక్తిగా. నిజం చెయ్యాలని కాదు, మన స్నేహాన్ని పవిత్రంగా కాపాడుకోగల నిగ్రహం నాకుంది. కానీ మనం కలిసి నడుస్తున్న దారి నిందలతో కంటకారుతమైనప్పుడు సమాజ సేవ చేయాలన్న మన ధ్యేయమే దెబ్బతింటుంది. మనం భార్యాభర్తలమైతే మన మార్గం నిష్కంటకమవుతుంది. అగ్నికి వాయువు తోడినట్టుగా మన కార్యక్రమాలు సాగిపోతాయి. నేను ఆ దృష్టితో మన వివాహం జరిగితే బాగుంటుందన్నాను గాని బలహీనమైన మనసు వల్ల కాదు. శారీరక సుఖాలకు అతీతంగా మీ పట్ల నాకున్న ప్రేమను కాపాడుకోగలను. కానీ ఎప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం మరిచిపోవద్దని నా అభ్యర్థన. మహి మందాకిని కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ అన్నాడు. నదీ హోరులాంటిదేదో మందాకిని హృదయంలో ప్రారంభమైంది. కొద్దిసేపు మౌనం తర్వాత మనం ఇక వెళదాం. అలిగిరి నడిపే అబ్బి వెళ్ళిపోయాడంటే కష్టం కదా. మనం ఈ రాత్రంతా ఈ గట్టు మీదే కూర్చోవలసి వస్తుంది అని లేచిందామె. అప్పటికే నింగి నేల నీలిరంగు పులుంకుంటున్నాయి. మందాకిని కిచెన్లో ఉంది వంట చేస్తూ. మందాకినుందా? అవతల గదిలో సుమతిని అడుగుతున్న గంభీరమైన స్వరం విని ఉలిక్కి పడింది మందాకిని. అతడు మణిచంద్ర. పని లేకుండా తమ ఇంటికొచ్చే మనిషి కాదు. వంట చేస్తుందండి. సుమతి గొంతు వణుకుతూ వినిపించింది. పిచ్చిపిల్ల, పోలీసు వాళ్ళంటే అంత భయమెందుకో. మందాకిని యువతలకొచ్చే వ్యవధి కూడా ఇవ్వలేదు మణి. యూనిఫామ్లో ఉన్న అతడి నిలువెత్తు విగ్రహం గుమ్మ ముందు ప్రత్యక్షమైంది. కిరణ్మయ్య ఎక్కడా? ఉరిమినట్టుగా అడిగాడు. ఆ అమ్మాయి 10-12 రోజుల క్రితమే వెళ్ళిపోయింది. మీరొచ్చి అడిగిన మరో రోజు అన్నమాట. ఎక్కడికి వెళ్ళింది? బహుశా వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళలేదు అక్కడికి. ఇంకెక్కడికి వెళ్ళింది? అదే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని. మీరు ఎంత కొట్టినట్టుగా అడిగితే మటుకు నాకు తెలియని విషయం ఎలా చెబుతాననుకున్నారు? కొట్టినట్టుగా కాదు, కొట్టి కూడా అడగాల్సి వస్తుంది నిజం కక్కించేందుకు. కక్కడానికి ఇందాక తిన్న చపాతీ తప్ప ఇంకేం లేదు కడుపులో. జోక్ చెక్, నిజం చెప్పు. కిరణ్మయి ఒక్కతే వెళ్ళిందా? రవి వెంట వెళ్ళలేదు? రవి కిరణ్మయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాక మళ్ళీ రాలేదు. అబద్ధం, రవే కిరణ్మయిని తీసుకువెళ్ళాడు. ఇంతసేపు ఎంతో శాంతంగా ఉన్న మందాకిని కళ్ళు చొప్పున ఎరబడిపోగా, ఏంటి ఇంటి మీదకొచ్చి మీ దౌర్జన్యం? పెద్ద నేరం చేసిన ముద్దాయిని దండించినట్టుగా దండిస్తున్నారేంటి నన్ను? రవే కిరణ్మయిని తీసుకువెళ్లాడని మీకు తెలిస్తే అప్పుడే అతన్ని ఎందుకు పట్టుకోలేదు? అడిగింది తీవ్ర స్వరంతో. ఒక తీవ్రవాదికి రక్షణ కల్పించడం నేరం మందాకిని. చదువుకున్న దానివి. అది ఎంత నేరమో అతడి ఆచూకీ దాచడం వల్ల నీ జీవితం ఎంత ప్రమాదంలో చిక్కుకుంటుందో నీకు నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. నా స్థానంలో ఇంకో పోలీస్ ఆఫీసరే ఉంటే నువ్వు ఇంట్లో కాదు లాకప్లో ఉండేదానివి. నిజం కక్కించడం కోసం చక్కటి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఆతిథ్యం ఇవ్వకుండా మీరు ఏ దాక్షిణ్యంతో అడ్డుపడుతున్నట్టు? నిన్ను ఎప్పటికిప్పుడు అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చు. ఆధారాలు సాక్ష్యాలు ఏవి అవసరం లేదు. కేవలం అనుమానం అన్న మిష చాలు. కానీ నేను అలా చేయలేకపోతున్నాను. ఎందుకు? నేను చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ నన్ను విర్రవీగేవాణ్ణి. డ్యూటీ ముందు పరభేదం చూసేవాణ్ణి కాదనుకునేవాణ్ణి. కానీ ఏదో బలహీనత నా నిజాయితీకి అడ్డు తగులుతోంది. బహుశా మీ కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం కారణం కావచ్చు. ముఖ్యంగా మా ఇలవేల్పు వేణుగోపాలుడికి మీరు అర్చకులు. తాతయ్యకు మీ పట్ల మీ నాన్నగారి పట్ల గొప్ప గౌరవాభిమానాలున్నాయి. మీ మీద ఏదైనా చర్య తీసుకుంటే తాతయ్య చాలా బాధపడతారు. ఆయన ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది. దయచేసి పరిస్థితి అంత దాకా వెళ్ళనివ్వకు. రవి ఎక్కడున్నాడో చెప్పు, లేదా అతన్ని మాకు సరెండర్ చేయి. ఆడపిల్ల ఇలాంటి పోలీస్ చిక్కుల్లో చిక్కుకోవడం బాగుండదని ఎంత ఇదిగా చెప్తున్నాను. దయచేసి నా సహనానికి మీ మీదున్న నా అభిమానానికి పరీక్ష పెట్టద్దు.
ముఖంలో కాఠిన్యాన్ని మార్దవంగా మార్చుకుంటూ అన్నాడు. నిజంగా వస్తే మీకు లొంగిపోమని చెప్తాను. చెప్పడంతో అయిపోదు నీ డ్యూటీ. వెంటనే మాకు అతడి సమాచారం అందించాలి. ఆ పని మాత్రం నేను చేయలేను. ఎందుకు? రవి నా దత్తపుత్రుడు. ఏ తల్లి కొడుకును పోలీసులకు పట్టివ్వదు. నాన్సెన్స్. నీ వయసు పురుషుడు నీకు కొడుకేంటి? పిచ్చి సెంటిమెంట్ పక్కకు పెట్టి నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఫలితాలు బాగుండవు. ఒకసారి పోలీసుల దృష్టిలో నువ్వు దోషిగా నిలబడితే నీ వెంట వేటకొక్కలను నువ్వు ఉసుగొల్పినట్లే. పిడుగులా వార్నింగ్ ఇచ్చి వెనుతిరిగాడు మణి. ఆగండి, మందాకిని పిలిచింది. మణి వెనుతిరిగాడు. ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఏ చర్య తీసుకుంటాడో అదే మీరిప్పుడు తీసుకోండి. పరిచయాలు, అనుబంధాలు ఏవీ మీ డ్యూటీకి అడ్డు కాకూడదని నా కోరిక. మీ వేణుగోపాలుడి పూజారులమన్న మిషతో ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని నాకేం లేదు. జైలంటే అంత సరదాగా ఉందన్నమాట. మణి భుజాలు ఎగరేసి నవ్వాడు. సమయం వచ్చినప్పుడు అలాగే తీసుకువెళ్తాను. ఇమ్మంటే చక్కని ఆతిథ్యం కూడా ఇస్తాను. అడిగిన వాళ్ళకి మాత్రమే ఆతిథ్యం ఇస్తారా? ఎగతాళిగా నవ్వింది. సాధారణంగా మా ఆతిథ్యం ఎవరూ కోరుకోరు. నువ్వు మాత్రం కోరి వడ్డించుకునేటట్టున్నావు. నువ్వు చాలా తెలివిందని అనుకున్నాను, కానీ ఒట్టి ఫూల్ అని ఇప్పుడు తెలిసింది. ఏ విశేషాలు లేకుండా ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు చీకటి పడుతుంటే మందాకిని హరిజనవాడకి బయలుదేరింది. ఊరి బయటకొచ్చాక అపరిచిత యువకుడొకడు హఠాత్తుగా ఆమె ముందుకొచ్చి, రవి ఆరోగ్యం బాగలేదు, మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నాడు. రావడానికి మీకెప్పుడు వీలవుతుంది అని అడిగాడు. ఎవరు మీరు? రవి ఫ్రెండ్ని. మొన్న జరిగిన పోలీస్ కాల్పుల్లో అతడు బాగా గాయపడ్డాడు. రక్తం బాగా పోయింది. అయినా కూడా ప్రాణాపాయం ఏం లేదనుకోండి. రవి ఎందుకో చాలా గాబరా పడుతున్నాడు. ఇక బ్రతకనేమో అని నిరాశ పడుతున్నాడు. డాక్టర్ మాత్రం అతడికేం భయం లేదన్నాడు. రవి ఎక్కడున్నాడు? మందాకిని ముఖం పాలిపోయింది. మీరొస్తే తీసుకువెళతాను. నా మీద, మా ఇంటి మీద పోలీసు నిఘా ఉంది. నేను ఇంత హఠాత్తుగా మీతో రావడం కుదరదు. అయితే ఎప్పుడొస్తారు? రేపు నేను సిటీ వస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కలుసుకోండి. గాయాల నొప్పితో, జ్వరతాపంతో మూలుగుతున్నాడు రవి. వీపు భుజాన్ని కలిపి కట్టుకట్టారు. ముఖం మీద, చెంపల మీద ప్లాస్టర్స్ వేశారు. అతడి అవతారం చూడగానే మందాకిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచం మీద అతడి పక్కన కూర్చుని అతడి భుజం మీద చెయ్యేసి రవి అని పిలిచింది. అక్క వచ్చావా అని చెమ్మగిలిన కళ్ళతో చూశాడు. ఎలా జరిగిందిరా? ఈ గాయాలు తగ్గి కొంచెం కోలుకొని అక్క. నీ ఎస్ఐ ఫ్రెండ్ని దందానాన్ని కాల్చి పాడేస్తాను. క్రోధంతో, ప్రతీకారంతో రవి కళ్ళు ఎర్రబడ్డాయి. మణిచంద్ర కాల్చాడా? ఒక కూనీకోర్నో, గజదొంగనో కాల్చినంత నిర్దాక్షిణ్యంగా కాల్చాడు. కాని అతడి డ్యూటీలో ఎంత దేశభక్తి తొణికిసలాడుతుందో అంతకు మించిన దేశభక్తే మా గుండెల నిండుగా ఉందని చెప్పు. దేశంలో 75% ప్రజలు అట్టడుగున బ్రతుకుతున్నారు. వాళ్ల బ్రతుకుల్ని మెరుగుపరచడమే మా ఉద్యమ లక్ష్యం. దీనికోసం మేం ఇళ్లని త్యాగం చేశాం, ఆస్తుల్ని త్యాగం చేశాం, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని త్యాగం చేశాం. మా కోసం బ్రతకడం లేదు మేము. ఈ దేశం కోసమే బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఏరి చంపుతామని ప్రతిజ్ఞ చేయడంలో అర్థముందా? ఆవేశంగా అడిగాడు. మీరు పట్టుకున్న తుపాకీ వెనక మీ త్యాగం, ఈ పీడితుల కోసం మీరు పడే తపన దాగిపోయింది రవి. తుపాకీ రక్తం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ప్రజలకు ప్రభుత్వాంది, దేశము, ప్రభుత్వము కూడా మిమ్మల్ని ప్రమాదకరమైన మనుషులుగా చూస్తున్నారు, కానీ దేశభక్తులుగా కాదు. అట్టడుగు ప్రజల కోసం మీరు పడే తపన భూస్వాముల మీద, ధనస్వాముల మీద కక్షగా మార్చుకున్నారు. వాళ్ల రక్తాన్ని ప్రవహింపజేయడం వల్ల నిజంగా అట్టడుగు ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నారా? పొదునైన స్వరంతో ప్రశ్నించింది మందాకిని. మిట్ట పల్లాల్ని సరిచేయాలంటే పల్లాల్ని మట్టితో ఎత్తు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. మిట్టల్ని డైనమేట్లతో పేల్చి బుల్డోజర్స్తో చదును చేయాలి. అప్పుడే నేల చదునవుతుంది. దానికి ఎంత రక్తం ప్రవహిస్తుంది, ఎంత హింస ప్రజ్వలిల్లుతుంది. మహాశాంతి నెలకొనాలంటే ప్రళయం రాక తప్పదక్క. దుష్ట శిక్షణ జరగకపోతే సజ్జన రక్షణ జరగదు. కురుక్షేత్రంలో అందరూ చచ్చాక కదా ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి లోక కళ్యాణం జరుగుతుంది. కౌరవ సైన్యం హతం కాక తప్పదక్క. మీ ఆశయంలో ఎంతో ఔన్నత్యం ఉంది, ఎంతో వేదనుంది. మీ లక్ష్యం మంచిదే, కాని దానికి మీరు ఎన్నుకున్న పందా మాత్రం సరైంది కాదని నేను ఎప్పుడూ చెప్పేదే, ఇప్పుడు చెబుతున్నాను. అనుక్షణం పోలీసుల నుండి తప్పించుకోవడంలో అవస్థపడుతూ మీరు ప్రజల కోసం ఏం చేయగలరు? ఆ ప్రజలకే మీ మీద సానుభూతి లేదే. సానుభూతి లేదని ఎందుకనుకుంటున్నావక్క? మమ్మల్ని దేవుళ్ళుగా భావించే గిరిజనులున్నారు. వాళ్ళు అడవుల్లో సేకరించే తేనె, చింతపండు లాంటి వాటికి మంచి ధర గిట్టుబాటు అయ్యేట్టు చేశాం.
లక్షల ఎకరాలు భూమి లేని వారికి పంపిణీ చేశాం. మా దురదృష్టం కొద్దీ వీటికి ప్రచారం, పత్రికలు ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వవు. ఎవరికైనా కాలు చెయ్యి తీసేశామో, తల తీసేశామో దానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి గోల పెట్టేస్తాయి పత్రికలు. అడవుల్లో గుహల్లో దాక్కుని నువ్వు ప్రజలకు చేసేది చాలా తక్కువ రవి. ప్రజల్లోకి వచ్చాయి, ప్రజల పక్కనే నిలబడు. ఈ సమాజంలో నిజమైన దోపిడీదారులెవరో తెలుసా? అజ్ఞానం, అమాయకత్వం, వీటిని అంతం చెయ్యి. అప్పుడు ఈ ప్రజలే దోపిడీ వ్యవస్థను ఎదుర్కొంటారు ధైర్యంగా. అప్పుడు మీ తుపాకులతో, ఎర్ర జెండాలతో అవసరం లేదు. ఈ సమాజంలో మనుషుల రూపంలో పులులు, సింహాలు తిరుగుతున్నంతకాలం మేం తుపాకులు పట్టుకోక తప్పదక్కా. ఇంతసేపు సెంటిమెంట్ ఉపయోగించకుండా నిన్ను మార్చగలనేమో అనుకున్నాను రవి. నీ కారణంగా నన్ను పోలీసులు పట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. అబద్ధం చెప్పడం అంటే నాకు చెప్పలేని అసహ్యం. కానీ నీకోసం నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మొన్న మణిచంద్ర కిరణ్మయ్య గురించి, నీ గురించి ప్రశ్నలతో చంపాడు. తను కాక మరో ఆఫీసరు ఆ స్థానంలో ఉంటే పట్టుకుపోయి పోలీసుల ఆతిథ్యం ఇచ్చేవాణ్ణన్నారు. అందుకే వాణ్ణి ఖతం చేస్తానక్క. డ్యూటీని నిజాయితీగా నిర్వహించే ఒక పోలీస్ ఆఫీసర్ను దేశానికి కరువు చేస్తానంటున్న నువ్వేం దేశభక్తుడివి? ఒకవేళ మణిచంద్రని చంపాలని నువ్వు అనుకుంటే నీ ముఖం నేను ఈ జన్మలో చూడను. మీకు సిద్ధాంతాలు తప్ప అనుబంధాలు, ఆత్మీయతలు వీటికి దూరంగా ఉంటారని తెలుసు. అయినా ఏ మూలో నేనంటే అభిమానం ఉండొచ్చునన్న ఇదితో నిన్ను కోరుతున్నాను రవి. ఈ పందా వదిలేసి ప్రజల్లోకొచ్చాయి. నాకు నాలాంటి వారికి తోడుగా నిలబడు. తోడుగా నువ్వుంటే అగ్నికి వాయువు తోడైనట్టుగా నేను ఎంత పనైనా చేయగలను. నిన్ను బంధించడానికి సెంటిమెంట్ ఉపయోగించడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పోలీసులకు పట్టుబడితే నిన్ను 100 ఏళ్లు జీవితం అర్ధాంతరంగా బలవుతుంది. బ్రతుకుంటే ఎన్నైనా చేయొచ్చుగా రవి. నాకు ప్రాణమంటే లెక్కలేదక్క. కానీ ప్రాణముండగా చేసే పనులకైనా లెక్కుంది కదా. ఉంది. నేను చాలా చెయ్యాల్సింది, సాధించాల్సింది ఉంది. అలాంటప్పుడు బ్రతుకుని రిస్క్లో ఎందుకు పెడతావు? నా మాట విని పోలీసులకి సరెండర్ అవ్వు రవి. నీ మీద ఇంతవరకు హత్య కేసులేవి లేవు కాబట్టి నువ్వు తేలిగ్గా బయటపడతావు. నువ్వు చెప్పినంత తేలిక కాదులే కాది. పోలీసులకు ఒకసారి పట్టుబడ్డానంటే నా అంతు చూడందే వదలరు. నా సహచరుల కోసమైనా నన్ను గుప్పిట్లో పెట్టుకుని చిత్రహింసలు పెడతారు. పార్టీకి ద్రోహం చేయడం కంటే నేను చావడం నయం. మణిచంద్రతో చెప్పి నువ్వు తేలిగ్గా బయటపడేట్టు చేస్తాను రవి. నచ్చజెబుతున్నట్లుగా అంది మందాకిని. ఒక మణిచంద్రని చంపేస్తే 100 మంది మణిచంద్రల్ని పంపిస్తుంది నీ మీదకి ప్రభుత్వం. నువ్వు లొంగిపోకపోతే ఈ చిక్కులు నీ చుట్టే కాదు, నన్ను బిగుసుకుంటాయి. నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నీ పరిచయాన్ని, స్నేహాన్ని ఎలా ఉపయోగించగలవక్క? పోలీసు వాళ్ల చేతుల్లో యమబాధ పడే కంటే, ఓ కుక్కలా చచ్చే కంటే నా లక్ష్య సాధనలో నా ప్రాణాలు పోయినా సరే మృత్యువును సగౌరవంగా కౌలించుకుంటాను. కానీ మీ మణిచంద్రన్ మాత్రం నేనంత తేలిగ్గా వదలను. నా అంతం చూడాలని అతడెంత పట్టుదలతో ఉన్నాడో, అతడి అంతం చూడాలని రెట్టింపు పట్టుదలతో ఉంటానని చెప్పు అతడికి. స్నేహితురాలివి కాబట్టి అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు. నన్ను వాళ్ళు పట్టుకుపోయి చిత్రహింసలు పెట్టినా పర్వాలేదన్నమాట. నీకు తెలిసింది దాచినప్పుడు కదా చిక్కు. నా గురించి నీకు తెలిసిందంతా చెప్పాయి. ఇప్పుడు నన్ను కలుసుకున్న సంగతి కూడా చెప్పు. నువ్వు నా కోసం బొంకక్కర్లేదు, అబద్ధాలు ఆడనక్కర్లేదు. రవి, దెబ్బతిన్నట్టుగా పిలిచింది మందాకిని. నా ప్రాణం కోసం, నా కోసం నీకు ద్రోహం చేయగల మనిషి అనుకుంటున్నావా? నన్ను అంత తుచ్చంగా భావిస్తున్నావా? ఇది ద్రోహం ఎలా అవుతుంది? నేనే చెప్పాను కదా చెప్పమని. నీకు తెలిసింది నువ్వు చెప్పు. నా రక్షణ నేను చూసుకుంటాను. కావాలంటే ఈ ఇంటి నెంబరు, స్ట్రీటు, సిటీకి ఎటువైపు ఉంది చెప్పమంటే చెబుతాను. వద్దు, నా చేతులతోనే నేను నిన్ను పోలీసులకు పట్టివ్వలేను. వస్తాను రవి. మందాకిని లేచింది. అక్క, బహుశా నేను ఇంటికి రాలేకపోవచ్చు. వస్తే నువ్వింకా చిక్కుల్లో పడతావు కదా. డబ్బు ఏ అడ్రస్కు పంపించను? పంపించుకో. నాకు అవసరమైనప్పుడు ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటాను, తీసుకుంటాను. ఎల్ఎల్బి చేయాలని నీ ఆశయం కదా రవి. ఎలాగైనా అది పూర్తి చేయి. అంతవరకు నీ బాధ్యత నాదే. దయచేసి చదువు మధ్యలో పాడు చేసుకోకు చెప్పి బయలుదేరింది మందాకిని. రాత్రి 8 గంటల అయి ఉంటుంది. ఆ రోజు శనివారం కావడం వల్ల వెంకటేశ్వర స్వామి గుడి ముందు, గుడిలోనూ భక్తులతో సందడిగా ఉంది. అంత సందడిలోనూ మందాకిని ఆటో దిగ్గానే ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న పరిచితమైన స్వరం వినిపించింది. ఈ మధ్య ఈ స్వరం వింటేనే గుండెల్లో అదురు పుడుతోంది. పాలిపోయిన ముఖంతో ఇటు తిరిగింది మందాకిని. రవి దగ్గర నుండేనా? ఎలా ఉంది అతడికి? ఇతడికెలా తెలిసింది? ఇక్కడ ఎలా ప్రత్యక్షం కాగలిగాడు? వీడు దెయ్యమా, భూతమా? ఇక్కడికెలా రాగలిగాడు అనుకుంటున్నావా నన్ను చూసి? నేరస్తుల వేటలో మేం నిజంగా భూతాల్లా వ్యవహరిస్తుంటాం అని మణి నవ్విన నవ్వు మందాకినికి కారం రాస్తున్నట్టుగా అయింది.
మాట్లాడవెందుకు? ఎలా ఉంది అతడికి? ఏం జవాబు వస్తుందనుకుంటున్నారు నా నుండి? చదువుమన్నట్టుగా అడిగింది మందాకిని. రవేంటి? ఎలా ఉండడం ఏమిటి? అతడి సంగతి నాకేం తెలుసు అని. మీ తెలివిని మీరు మరీ అంత గట్టిగా నమ్ముకోవద్దు. నేను రవిని చూసొస్తున్నాను. అతడికి బాగా జ్వరంగా ఉంది. దయచేసి కొంచెం అడ్రస్ ఇవ్వగలరా? సందుగొందులు తిప్పి తీసుకువెళ్ళాడు రవి ఫ్రెండు. చెప్పలేను. కనీసం ఏ స్ట్రీటో చెప్పగలరా? చెప్పలేను. నేను అడగలేదు ఏ స్ట్రీటో. మందాకిని ఎక్కొచ్చిన ఆటో అక్కడే ఉంది. మణి అటు కదలబోతుంటే అతడి ఉద్దేశం గ్రహించి, లాభం లేదు ఆటోను పట్టుకుని. నన్ను తీసుకెళ్లేటప్పుడు 3 ఆటోలు మార్చారు, వచ్చేటప్పుడు 4 మార్చారు. అతడిని ప్రశ్నించడం వల్ల మీకేం లాభం లేదు అంది మందాకిని. ఈ ఆటోలో నన్ను మాత్రమే ఎక్కించారు. మిమ్మల్ని పట్టుకుపోయి లాకప్లో పెట్టడానికి ఈ ఒక్కటి చాలు కదా. తీవ్రవాదులతో నీకు సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? రవి నా దత్తపుత్రుడు. మీరు కాల్చిన కాల్పుల్లో అతడు బాగా గాయపడ్డాడు. జ్వరంతో బెడ్ మీదుండి ఒకసారి నన్ను చూడాలని కోరితే అతడి స్నేహితులు నన్ను తీసుకెళ్లారు. చూసి మీరు చెప్పమన్న మాటలు చెప్పొచ్చాను. అంతకుమించి వాళ్ల ఉద్యమంతో నాకేమీ సంబంధం లేదు. వాళ్ల కార్యకలాపాల గురించి నాకేమీ తెలీదు. నమ్మకపోతే మీ ఇష్టం. నన్ను లాకప్లో పెట్టకపోతే యమలోకం ట్రాన్స్ఫర్ చేయండి. అంతకుమించి నా నుండి మీరు లాభం పొందలేరు. సరే సరే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ముఖంలో భావాల్ని వెంటనే మారుస్తూ అడిగాడు. మలక్పేటలో మా ఫ్రెండ్ ఇంటికి. అక్కడే దిగారా? అవును, సిటీకి ఎప్పుడొచ్చినా అక్కడే దిగుతాను. అభ్యంతరం లేకపోతే మా ఇంటికోసారి రాకూడదు? మిమ్మల్ని మా అమ్మగారికి పరిచయం చేస్తాను. పోలీసులతో నేరస్తులకి స్నేహ సంబంధాలేంటి? మిమ్మల్ని మా ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్గా ఆహ్వానించడం లేదు. ఈ ఒక్కరోజుకు నేను పోలీస్ ఆఫీసర్లని మరిచిపోండి. నన్ను మరిచిపోనియండి. ఏకవచనం బహువచనంలోకి మారిందే. ఇప్పుడు మాట్లాడుతోంది మరో చంద్ర కాబట్టి. ఓ ముగ్ధ మనోహరమైన నవ్వు పారేశాడు. మందాకిని గురుగా చూసింది. మీరు నటులు కూడా నన్నమాట. ఎందుకు? క్షణాల్లో వేషం మార్చగలరు కదా. తప్పదు కదా. మళ్ళీ నవ్వాడు. మరోసారైతే అతడి అందమైన నవ్వుకు ఆనందించుండేదేమో గాని ఇప్పుడు మాత్రం ఒళ్ళు మండిపోయింది మందాకినికి. మీరొస్తున్నారు మా ఇంటికి. అతడు ఆటోను పిలిచాడు. మీ మాట నన్ను హిప్నటైజ్ చేస్తుందనుకుంటున్నారా? నేను రావడం లేదు అనేసి చివున కదిలింది. ఒక మాట ఆగండి. మళ్ళీ వారిస్తూనే ఉన్నాడు. జనం గగ్గోలుగారిచిన శబ్దం, వాహనాలన్నీ కిరున శబ్దం చేస్తూ సడన్ బ్రేక్తో ఆగిపోయాయి. మెరుపులా పరిగెత్తాడు మణి. రోడ్డుకు అడ్డంగా పడుంది. మందాకిని తల నుండి రక్తం కారుతోంది. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయేమో తెలీదు. మణి ఆమెను అమాంతం చేతుల మీదకి ఎత్తుకోబోయాడు. మరీ మూసుకుపోయేంత దెబ్బలేమీ తగలేదు, వదలండి. అతడి చేతుల నుండి విడివడి నిలబడబోయి కాలు నొప్పితో తూలింది. మళ్లీ పట్టుకున్నాడు మణి. ఆటో డ్రైవర్ని లాగి జనం దేహశుద్ధి చేయబోతుంటే మందాకిని వారించింది. పొరపాటు నాదే. పరధ్యానంగా నడుస్తున్న తప్పు నాదే. అతన్ని వదిలేయండి. వెంటనే డాక్టర్ని కలవాలి. మణి ఆమె పర్మిషన్ కోసం చూడలేదు. టాక్సీని కేకేసి ఆమెను ఒక విధంగా బలవంతంగానే తీసుకుపోయి కూర్చోబెట్టాడు. వెళ్లాల్సిన అడ్రస్ చెప్పాడు. మందాకిని తల నుండి రక్తం ధారగా కారుతుంటే ఓ చేత్తో ముఖం పట్టుకుని కర్చీఫ్తో రక్తం తొడవసాగాడు. కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా! ఆమె తలని చప్పున తన తొడ మీదకి లాక్కొని కాసేపు కళ్ళు మూసుకో మందాకిని అన్నాడు. అతడి చేతులు బట్టలు రక్తమయం కాసాగాయి. స్పృహ తప్పిన మందాకిని అమాంతం చేతుల మీదకెత్తుకుని నర్సింగ్ హోంలోకి దారి తీశాడు. తలవారుతుంటే స్పృహలోకొచ్చింది మందాకిని. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకు తన పక్కనే కూర్చుని ముఖంలోకి ఆతృతగా చూస్తున్న మణి కనిపించాడు. తనని ఆనుకున్నట్టుగా కూర్చున్న అతన్ని చూసి గాబరాగా లేవబోయింది. ఇక పర్వాలేదు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోబోయ్ డాక్టర్ అన్నాడు. పోలీసు వాళ్ళంటే ప్రాణాలు తీసేవాళ్ళు కాదు, ప్రాణాలు పోసేవాళ్లు కూడా అని నిరూపించుకున్నాడు మా మణి తన రక్తదానంతో అన్నాడు మందాకినితో. రక్తం ఎక్కించారా? మందాకిని నీరస స్వరంతో అడిగింది. అవునమ్మా, మీ ఇద్దరిది ఒకటే గ్రూప్ రక్తం. రక్తం ఇచ్చాక కాసేపు రెస్ట్ తీసుకోవయ్యా అంటే వెండే మీ పక్క విడవకుండా కూర్చున్నాడు. మందాకిని మణి ముఖంలోకి కృతజ్ఞతగా చూస్తూ ప్రాణదాత సుఖీభవ అని నవ్వింది. సాయంత్రం డిశ్చార్జి చేసిన పూర్తిగా ఒక రోజంతా బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయండి అని చెప్పాడు డాక్టర్. ఇక తప్పదు, పదమా ఇంటికి. ఎల్లుండి ఊరికి చేర్చేదాకా నీ బాధ్యత నాది. నా రక్తం నీలో కలిసిపోయి మనిద్దరినీ ఒకటి చేసింది. ఇక మన మధ్య శత్రుత్వం ఉండకూడదు ఏం అన్నాడు మణి. వ్యక్తిగతంగా ఎప్పుడూ మన మధ్య శత్రుత్వం లేదు కదా. సాయంత్రం మందాకిని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి తల్లి ఊరు వెళ్ళిందని తెలిసింది. తండ్రి క్లబ్కు వెళ్ళాడు.
మరునాడు ఉదయం నిద్ర లేచి లేవగానే స్నానం చేయకపోతే ఈ రోజు ఉండలేను. మలక్పేట నుండి నా బట్టలు తెప్పించే ఏర్పాటు చేయరు అంది మందాకిని. గాయాలు తడవకూడదు, ఈ ఒక్కరోజుకు ఎలాగో ఓపిక పట్టు అన్నాడు మణి. నా వల్ల కాదు, ఈ చీదర భరించలేను. వేడి నీళ్లలో బట్టపిండి దాంతో ఒళ్ళు తుడుచుకోండి, స్నానం వద్దు అక్కడే ఉన్న కామాక్షి అంది. సరే, ఏదోకటి చేస్తాను, బట్టలు మాత్రం తెప్పించండి. కామాక్షి సాయంతోనే స్నానం లాంటిది చేసి బట్టలు మార్చాక గాని ప్రాణం తెరిపిన పడ్డట్టు కాలేదు మందాకినికి. బొట్టు పెట్టుకుని బెడ్ మీద కూర్చునేసరికి నౌకరు చేతి నుండి అందుకొని బ్రెడ్ పాలు ఆమె ముందు స్టూల్ మీద ఉంచాడు మణి. వచ్చినప్పటి నుండి అతడు తన పట్ల తీసుకుంటున్న శ్రద్ధను, చేస్తున్న సపర్యలను చూసి, మీ పోలీసు వాళ్ల ఆతిథ్యం ఎవరు కోరుకోరు అన్నారు గాని ఇంత చక్కటి ఆతిథ్యం ఎవరు కాదంటారు అంది నవ్వుతూ మందాకిని. అందరికీ ఇలాంటి ఆతిథ్యం లభించదు కదా, ఇది మణిచంద్ర మందాకినికిస్తున్న ఆతిథ్యం. పోలీస్ ఆఫీసర్ మణిచంద్ర ఆతిథ్యం వేరే ఉంటుంది. అది ఒకనాడు తపనట్టే తోస్తోంది. అది నీ చేతిలోనే ఉంది మరి. బ్రెడ్ పాలు తీసుకోవడం అయిపోగానే మాత్రలిచ్చి వేసుకోమని చెప్పి కొంచెంసేపు పడుకో అని చెప్పి పక్క సరిచేసి తలుపులు చేరవేసి వెళ్లిపోయాడు మణి. మందాకినికి మంచి నిద్రపట్టి మెలకు వచ్చేసరికి 12 అయింది. మణి కిటికీ దగ్గర ఈజీ చైర్లో పడుకునున్నాడు. చదువుతున్న పుస్తకం అతడి గుండెల మీద బోర్లించుంది. నిద్రాముద్రితమైన అతడి ముఖాన్ని తదేకంగా చూడసాగింది మందాకిని. మహి, మణి ఇద్దరూ అందమైన యువకులే. మహి కంటే మణి బలిష్టంగా ఉండి అతడిలో అందం, ఆకర్షణ ఓ పాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకు ముందు మందాకిని నిద్రపోతున్నప్పుడు అతడు ఇంతే తదేకంగా, తుమ్మెద పువ్వు మీద వాలి మకరందం గ్రోలుతున్న తమకంగా ఆమె ముఖంలోకి చూశాడని మందాకినికి తెలీదు. రంగనాథం తీర్థయాత్రకు వెళుతూ రావుగారింట్లో దేవతార్చనకు, ఊళ్ళో రామాలయంలో పూజకు రామానందం అన్న కుర్రాన్ని కుదిర్చి వెళ్ళాడు. 2 రోజులు తనకు వేరే పనుందని, ఉదయం రావుగారింటికి పూజకు వెళ్లడం కుదరదని రామానందం వచ్చి చెప్పడంతో మందాకిని ఉదయమే స్నానం చేసి రావుగారింటికి దేవతార్చనకు వెళ్ళింది. పూజ ముగించొస్తుంటే, ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను, సాయంత్రం పనేం లేకపోతే రాకూడదు, ఆదివారమేగా, మీ రాత్రి పాఠశాల కూడా ఉండదనుకుంటాను అన్నాడు మణి. ఏం చెయ్యాలొచ్చి అని అడిగింది మందాకిని. మాట్లాడుకుందాం, నా పనిలో నేను, నీ పనిలో నువ్వు, బొత్తిగా మనం మాట్లాడుకోవడమే లేదు. సాయంత్రం వస్తావు కదూ? పనేం లేకపోతే వస్తాను. లేకపోతే రావడం కాదు, లేకుండా చేసుకుని రావాలి. చూస్తాను. చూడడం కాదు, రావాలి. చిరునవ్వుతో కదిలింది. సాయంత్రం ఏటి దగ్గరకు షికారుగా బయలుదేరుతున్న ఆ ఇద్దరిని చూసి, తెల్లటి పౌరాల్లా ఉన్నారా ఇద్దరు అన్నారు రావుగారు. మల్లెపువ్వులో ఉన్న తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది మందాకిని. మణి తెల్లటి లాల్చి పైజామా వేసుకున్నాడు. తెల్లటి దుస్తుల్లో తెల్లటి పౌరాల్లాగే ఉన్నారు. నీరెండ బంగారం కరిగించినట్టుగా ప్రకృతి మీద పరుచుకుంటున్న వేళ మణి, మందాకిని ఏటుగొట్టుకు చేరారు. వర్షాకాలపు ఉధృతం తగ్గి గలగల జలజలా ప్రవహిస్తున్న కృష్ణను చూస్తుంటే మందాకిని పెదవుల మీద తీయటి పాట ఒకటి మెదిలింది. గలగలమని వీచు చిరుగాలిలో కెరటమై. అదేంటి ఆపేశారు, పూర్తిగా పాడండి మణి ముగ్ధుడైనట్టుగా అన్నాడు. మందాకిని పాడింది. ఎవరి పాటిది? కృష్ణశాస్త్రి గారిది. మీరు సంగీతం నేర్చుకున్నారా? సంగీతం అంటే గొప్ప ఇష్టం నాకు, కానీ నేర్పేవాళ్ళు లేరు కదా ఈ ఊళ్ళో. మీరు నిజంగా సంగీతమే నేర్చుకునుంటే ఇంత కమ్మని పాట వినే అదృష్టం ఉండేది కాదు మాకు. అదేం? ఆశ్చర్యంగా అడిగింది మందాకిని. శాస్త్రీయ సంగీతం వచ్చిన వాళ్ల గొంతులో ఈ లాలిత్యం ఉండదు. పాట ఇంత సొంపుగా పాడలేరు. లలిత సంగీతం వాళ్ల గొంతులో కూని అవుతుందని నా ఉద్దేశం. అవునా? మందాకిని నవ్వి, మీ మాట నిజమే అనిపిస్తోంది. శాస్త్రీయ సంగీతం తెలిసిన వేణు విద్వాంసుడి పాట కంటే మా పల్లియుల పిల్లన గ్రోవి గొప్ప అనుభూతి కలిగిస్తుంది. గుండెల్లో తీయటి వ్యధను నింపుతుంది. ఎక్కడికో ఏ ప్రియుడి కోసమో అలా అలా సాగిపోవాలనిపిస్తోంది ఆ పిల్లన గ్రోవి వింటే. వాళ్లకు సరిగమలు, స్వరాలు ఏవీ తెలియవు మరి. ఇలా ఎందుకంటారు? అలాగే లల్లాయి పదాల్లోనే గొప్ప మధురిమ కనిపిస్తుంది. స్వేచ్ఛలో ఉండే అద్భుతం అది. శాస్త్రీయ సంగీతం కొన్ని పరిమితులకు కట్టుబడి ఉంటుంది. గుండెల్లో ఉత్సాహం పొంగుతుంటే పాడే పాటలో జీవం తప్పకుండా తొణుకుతుంది. నువ్వు గొప్పగా పాడగలవని నాకిప్పుడే తెలిసింది. ఇంకొక పాట పాడు మందాకిని. నా కోసం నేను పాడుకున్నప్పుడే ఆ స్వేచ్ఛ, కంఠంలో మాధుర్యం. మీకోసం పాడితే ఆ పాట మీకు నచ్చుతుందా లేదా, బాగా పాడుతున్నానా లేదా అన్న భయంతో గొంతు బిగిసిపోతుంది. అయితే నేను గాలినైతే బాగుండు, నీ వెంట వెంటే తిరగచ్చు. ఎప్పుడు నీ కోసం నువ్వు పాడుకుంటావో అప్పుడు వినొచ్చు.
మీరు గాలిగా నా వెంట తిరుగుతున్నారని తెలిస్తే అసలే నా గొంతు పెగలదేమో అని లేచింది మందాకిని. చీర కుచ్చుళ్ళు కొద్దిగా పైకెత్తి పట్టుకుని నీళ్లలో కొద్ది దూరం నడుస్తూ వెళ్లి నీళ్ల మధ్య ఒక ఎత్తైన బండ మీద కూర్చుంది. మణి కూడా వచ్చి ఆమెకు సమీపంగా మరో రాయి మీద కూర్చున్నాడు. ఇందాక ఏంటి నువ్వు అన్నది? సంభాషణ సాగిస్తూ అడిగాడు. మీరు గాలిగా నా వెంట తిరుగుతున్నారని తెలిస్తే అసలే నా గొంతు పెగలదేమోనని. అయితే తెలియకుండా తిరుగుతానులే. మణి నవ్వాడు. ఇందాక ఎక్కడికో ఏ ప్రియుడి కోసమో అలా అలా సాగిపోవాలనిపిస్తుందని అన్నావే, కేవలం కవితావేశమా? నీకు ప్రియుడు ప్రణయం గుర్తురానంత ఇదిగా ప్రజాసేవలో మునిగిపోయావనుకుంటాను. అవునా, అలా కనిపించానా? మందాకిని నవ్వింది, కానీ తన మనసు విప్పలేదు. చెప్పు, నువ్వు ఎప్పుడైనా పెళ్లి గురించి ప్రేమ గురించి ఆలోచిస్తావా? కొంచెం ఉద్విగ్న స్వరంతో అడిగాడు మణి. నాకిప్పుడు 22 ఆలోచించడానికి చాలా టైం ఉంది కదా. ప్రణయ భావాలు ముసురుకునే వయసింకా నీకు రాలేదంటావా? వచ్చిందేమో కాని వచ్చిందని గుర్తించడానికి ముందు చాలా టైం ఉంది కదా అంటున్నాను. తీరికగా ఎప్పుడో గుర్తించే సమయానికి నువ్వంటే ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళు నిరాశతో వెనుతిరిగిపోయి ఉంటారేమో. ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళెప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోరు మణిచంద్ర గారు. ఆశతో ఆరాధనతో ప్రాణం వదిలేదాకా వెన్నంటే వస్తారని నా నమ్మకం. కానీ ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న వారెవరా అని తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే ఈ క్షణమే ఆ మనిషిని నీ ఎదుట నిలబెడతాను. ఆ క్షణంలో అతడు చూసిన చూపు మందాకిని గుండె లైతెప్పేలా చేసింది. బహుశా ఆ మనిషి మీరే కావాలి. కానీ కరుడుగట్టిన పోలీసు వాళ్ల గుండెలు కూడా వలపపాటులు పాడుతున్నాయన్నమాట. ఆశ్చర్యమే. నవ్వుతున్న మందాకిని ముఖం హఠాత్తుగా పాలిపోయింది. లేచి నీళ్లల్లో చేపల్ని చూస్తూ అతడి దగ్గరగా వచ్చింది. కాలు జారినట్టయి అతడి మీద పడిపోయింది. పడి తత్రపాటుతో లేవలేదు. అతడి ముఖానికి ఆమె ముఖం దగ్గరైంది. లతల ఆమె చేతులు అతన్ని చుట్టాయి. అరముడుపుగా కన్నులు మూసింది. వివసుడైపోయాడు మణి. తమకంతో ఆమెను చుట్టి బలంగా గుండెలకు అదుముకున్నాడు. ఎర్రటి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రణయం పరాకాష్ఠనందినట్టుగా ఉంది ఆ సమావేశం. అతడి పెదవులు తన పెదవుల్ని తాకడంతో త్రుళ్ళిపడి కళ్ళు విప్పింది మందాకిని. కంగారుగా లేవబోయింది. అరుణరాగరంజితమైన ఆమె ముఖం చూసి పొక్కున నవ్వాడు మణి. ఆ నవ్వులో ఎన్నో కొంటె మెరుపులు, అతడి చూపులో ఎన్నో చిలిపి ఊహలు. ఈ స్వప్నం ఇంత తొందరగా చెరిగిపోనీకు, ఇంకొంచెంసేపు ఉండని మందాకిని. అతడి బాహుబంధం సడలడానికి బదులు మరింతగా బీసుకుపోయింది. వద్దు, వదలండి. మృదువుగా అతడిని వారించి లేచింది మందాకిని. అప్పుడు చూశాడు మణి. ఆమె వెనకగా నది గట్టు మీద తాటి చెట్ల వెనక కొయ్యబారినట్టుగా నిలబడిన ఆకారాన్ని, అతడి చేతుల్లో పట్టుకున్న ఆయుధాన్ని. మత్తు వదిలి స్వప్నం చెదిరిపోయింది మణికి. చురుగ్గా అతడి చెయ్యి లాల్చి జేబులోకి వెళ్ళింది. మెరుపులా అతడి చెయ్యి పట్టుకుంది మందాకిని. మీ ప్రాణం కాపాడింది మీరు మరొకరి ప్రాణాలు తీయాలని కాదు. దయచేసి పిస్తోలు తీయద్దు. అభ్యర్థంతో పాటు ఆజ్ఞ కూడా ఉంది ఆమె గొంతులో. నల్లబడిన ముఖంతో సన్యాసుందరి వెళ్లిపోతోంది జగతి నుంచి వీడుకోలు తీసుకుని. ఆ నలుపు మణిముఖంలో ప్రతిఫలించింది. హరిజనవాడ వెళ్లి రాత్రి బడి చెబుతున్నా, ఇంటికొచ్చి భోంచేసి పడుకున్నా నిన్నటి నుంచి మందాకిని కళ్ల ముందు అదే దృశ్యం కదలసాగింది. మణి చేతులు తనని బలంగా చుట్టేసినట్టుగా, అతడి పెదవులు తనని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా తోచి మనస్సంతా అదోలా ఉంది. అతడి ప్రాణాల్ని రక్షించాలన్న ఆలోచనతో ఏం చేసింది తను? అతడి మీద అమాంతం పడిపోయి కౌగిలించుకుంది. దానికి అతడు ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చాడు. ఆ స్పర్శ తలచుకుంటే అసహ్యానికి బదులు తీయని భావం ఏదో తీగలా మనసంతా పాకసాగింది. మహీ దగ్గర తనకు తక్కువ సాన్నిహిత్యం లేదు, కాని అతడి సమక్షంలో కలగని పులకింత మణి సమక్షంలో కలుగుతుంది. తను ఎప్పటికప్పుడు మొగ్గలోనే చిదిమి వేస్తుంది. ఈ రోజు మాత్రం ఆ పని సాధ్యం కావడం లేదు. మణి ఆమె మనసు మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. ఆమె పెదవులతో తన పెదవులు కలిపి. రాత్రి 12 గంటలు అయి ఉంటుంది. నిద్రపట్టక పక్క మీద దొర్లసాగింది మందాకిని. ఒక పురుషుడి తలపులతో నిద్రపట్టకపోవడం ఇది తొలి రాత్రి తన జీవితంలో. ఇలాంటి రాత్రొకటి తన జీవితంలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు మందాకిని. ఎవరో తలుపు మీద చిన్నగా తడుతున్న ఆ శబ్దాన్ని బట్టి వచ్చింది రవిగా గుర్తించింది మందాకిని. ఈ ఇంటి మీద పోలీసు నిఘా ఉందని తెలుసు. ఇక్కడికి రావడం ప్రమాదమని తెలుసు అతడికి. అయినా రవికి సాహసం తక్కువ లేదు అనుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. రవి చప్పున లోపలికొచ్చి తలుపులు మూసేశాడు. పల్లీయుడిలా తలకి పాగా చుట్టి నిండా దుప్పటి కప్పుకున్నాడు రవి. రవి, అన్నం తిన్నావా? ఆదరంగా అడిగింది మందాకిని.
ఇలా మధ్యరాత్రి వచ్చి ఆకలేస్తోంది అన్నం పెట్టక అని అడిగి పెట్టించుకోవడం రవికి అలవాటే. కానీ ఇవాళ మందాకిని అడిగింది. నా శత్రువు చేతిలో నేను అన్నం ఎలా తింటాను? తిన్ను చిరాగ్గా అన్నాడు రవి. శత్రువెవరు? మందాకిని నవ్వబోయింది గాని నవ్వు రాలేదు. నా శత్రువుతో చేతులు కలిపిన వాళ్ళు నాకు శత్రువులు కాక మిత్రులవుతారా? రవి చేత్కరంగా అన్నాడు. తీవ్రవాదుల ఆచూకీ రాబట్టడం కోసం నిన్ను తీసుకెళ్లి లాకప్లో పడేస్తానన్న వాడితో నువ్వు ప్రణయ కలాపాలు సాగిస్తున్నావంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్మాను గాని ఇంకెవరో చెబితే వాడి తల తక్షణం తీసేసేవాణ్ణి. నేనెంతో గొప్పగా ఎంతో ఉన్నతంగా భావించుకునే నువ్వు ఒక సాదా యువతి కంటే కిందకి దిగజారిపోయావంటే నమ్మలేకపోతున్నాను. కానీ నమ్మక చేసేది లేదు. ఈ కళ్ళతో అతడి కౌగిలిలో ఏటిగట్టున సరసాలాడ్డం చూశాను కాబట్టి. రవి ముఖంలో చేత్కరం చూస్తుంటే భరించలేని బాధ కలిగింది మందాకినికి. లేదు లేదు, మీ అక్క మరీ అంతకు దిగజారలేదు. కేవలం అతన్ని నీ నుంచి రక్షించడం కోసమే అలా చేశాను అని చెప్పాలనిపించింది. కానీ చెప్పిన తక్షణం మణిచంద్ర ప్రాణాలు తీసే ప్రయత్నంలో పడతాడు రవి. నీ ప్రేమను కవచంగా కప్పి అతన్ని రక్షించావు. లేకపోతే ఈసరికి అతడు యమలోకంలో ఉండేవాడు. ఒక ఆడదాని వల్ల బ్రతికిపోయాడు. పులిలా గాంభీర్యం ఒలకబోసే ఒక పోలీస్ ఆఫీసర్. ఈ సత్యం అతడికి ఈ రాత్రి చెప్పి వెళతాను. నీకు ప్రాణభిక్ష పెట్టింది మా అక్క అని. ఆవేశంగా వెనుతిరిగిన రవి భుజం మీద బలమైన చెయ్యొకటి పడింది. నువ్వు ఏది సత్యం అనుకుంటున్నావో అది అసత్యం రవి. తను ప్రేమిస్తున్నవాణ్ణి నువ్వు చంపలేవని ఈ సెంటిమెంటు నీ మీద ప్రయోగించి నీలో పగ అంతం చేయాలనుకుంది మీ అక్క. నువ్వు నీ ఆయుధంతో నాకు గురి చూడడం చూసి హఠాత్తుగా చాలా తెలివిగా ఒక ప్రణయ సన్నివేశం సృష్టించింది. కేవలం నువ్వు నన్ను చంపకుండా ఉండడం కోసమే సృష్టించిన సన్నివేశం అది. ఇప్పుడు నీ భ్రమ తొలగిపోయిందనుకుంటాను. కానీ పాపం నువ్వు నా అంతం చూసే అవకాశం లేదు. నిన్ను అరెస్టు చేస్తున్నాను. రవి జేబులోంచి పిస్తోలు ఎప్పుడో తీసేసుకున్నాడు మణి. బయట నిలబడిన కానిస్టేబుల్నిద్దరినీ పిలిచి రవిని అప్పగించి తను వాళ్లతో పాటు వెళ్లబోతూ వెనుతిరిగి గొప్ప నాటకమాడి నన్ను రక్షించావు. నీకు నా కృతజ్ఞతలు మందాకిని అని గంభీరంగా కదిలిపోయాడు. కొయ్యబారినట్టుగా ఎంతసేపు నిలబడిపోయిందో మందాకినికే తెలీదు. రవి అరెస్ట్ అయ్యాడు. అతడిని ఎన్ని బాధలకు గురిచేస్తారో ఈ పోలీసు వాళ్ళు. ఉగ్రవాదయ్యి అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నాడని, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నాడని అతడి మీద దేశద్రోహ నేరం మోపొచ్చు. రవి విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని మణిని కలవడానికి మర్నాడు వెళ్ళింది మందాకిని. అతడు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం వల్ల కలవలేదు. 4 రోజులు వరుసగా తిరిగితే ఒక సాయంత్రం కలిశారు. రవి విషయం ఎత్తగానే అఫీషియల్ విషయాలు ఇంటి దగ్గర మాట్లాడకూడదు, స్టేషన్కి వచ్చి చెప్పండి, చెప్పదలుచుకుందేంటో అన్నాడు మణి. అతడి కటు స్వరానికి చివుకుమన్నట్టుగా అయింది మందాకినికి. ఎందుకంత కోపం? ఆశాభంగం చెందడం వల్ల కలిగిన కోపమా అనుకుంది. అక్కడే ఉన్న రావు గారు ఎవరో పరాయి వాళ్ళు కసిరినట్టుగా ఏంట్రా కోపం, ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఎక్కడొచ్చి మాట్లాడుతుంది అని మనవణ్ణి మందలించారు. ఏంటో చెప్పమను మణి ముఖం తిప్పుకుని అన్నాడు. రవిని ఏం చేస్తారో అని మందాకిని భయపడ్డం చూసి, ఏంటి పోలీసు డిపార్ట్మెంట్ మీద నీకున్న అభిప్రాయం? పోలీసు వాళ్ళంటే ఎములు, పోలీసు డిపార్ట్మెంట్ అంటే యమలో కొనుక్కుంటున్నావా? మాకు నియమ నిబంధనలున్నాయి, లా ఉంది. అంతా వాటి ప్రకారమే నడుస్తాం గాని మా స్వంత అభిప్రాయాలతో నడవం అన్నాడు మణి చిరాగ్గా. మరి అంత గొప్ప అభిప్రాయం ఏర్పరచుకోవద్దండి మీ డిపార్ట్మెంట్ మీద. నేరం చేసినా చేయకపోయినా పట్టుబడిన వ్యక్తిని మీరు పెట్టే చిత్రహింసలు, లాకప్పు మరణాలు, తీవ్రవాదులన్న అనుమానంతో మీరు పట్టుకుపోయిన వ్యక్తులు లోపలే మాయమైపోవడం, నెలలు సంవత్సరాలైనా కోర్టు విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోవడం, ఇవన్నీ లా ప్రకారం నియమ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటారా? వాడైన స్వరంతో ప్రశ్నించింది మందాకిని. నేరాన్ని ఒప్పించడంలో కొంత కాఠిన్యత వహించక తప్పని పరిస్థితుల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా డ్యూటీ మైండెడ్గా ఉండకపోవడం, సామాన్యులకుండే బలహీనత వాళ్లలో ఉండడం డిపార్ట్మెంట్కు మచ్చ తెచ్చేందుకు కారణాలవుతున్నాయి. అంతేగాని డిపార్ట్మెంట్ అంటే నువ్వు చిత్రించిన హీనస్థితిలో లేదు. నాకదంతా తెలీదు. మీరు రవిని త్వరగా బయటకొచ్చేలా చూడాలి. మరోసారి మీకు పని కలగకుండా రవిని నేను మార్చుకుంటాను. మరణం అంటే భయం లేని వ్యక్తి, ఈ అట్టడుగు ప్రజలంటే చెప్పలేని తపన, అహర్నిశలు వాళ్ల గురించే ఆలోచన. అతడిలో తీవ్రవాదమన్న అపశృతి పలికించింది. ప్రజలకెంతో ఉపయోగపడాల్సిన వాడు. అతడిని నేను సరిచేస్తాను. అతడిని సేవారంగంలో నా కుడి భుజంగా మలుచుకుంటాను. రవి మీద నాకెన్నో ఆశలున్నాయి ఎస్ఐ గారు. ఉజ్వలమైన అతడి భవిష్యత్తు జైలు గోడల మధ్య లాఠీ దెబ్బల కింద చితికిపోవలసింది కాదు. ఆవేశంగా మాట్లాడింది మందాకిని. నువ్వు అతన్ని మారుస్తానని హామీస్తే మా డిపార్ట్మెంట్కు గొప్ప సాయం చేసిందని అవుతావు. నేను నీ తరపున చేయగల సాయం తప్పకుండా చేస్తాను.
ఇంతసేపటికి కొంత ప్రసన్నత కనిపించింది మణి ముఖంలో. ఎంతసేపు అక్కడే ఉండి వాళ్ళ సంభాషణ మౌనంగా వింటున్నారు రావుగారు. రవిని మారుస్తావా మందాకిని? సూర్యుణ్ణి చల్లబరుస్తాను అన్నట్టే నీ ఆశ. తుపాకీ గొట్టం ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని అతడి అనుచరులందరిలాగే అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి విశ్వాసం నుంచి అతడిని దూరం చేయలేవు. మంచి కుర్రాడే. ఏ దుష్టశక్తులో అతడిని లోబరుచుకున్నాయని నేనెప్పుడూ బాధపడుతుంటాను. పాపం ఎంతో పైకి రావలసిన కుర్రవాడు, ఎంతో భవిష్యత్తున్నవాడు. ఏ తుపాకీ గొట్టం ద్వారా సమాజ కళ్యాణం జరుగుతుందని ఆశపడుతున్నాడో అదే తుపాకీకి అతడు బలవుతాడేమోనని అనిపిస్తోంది నాకు. సానుభూతి వ్యక్తం చేస్తూ అన్నాడు రావుగారు. విప్లవం కోసం తను ఒకడు అంతమైతే తన రక్తంలోంచి వేల వేల కోట్ల కోట్ల విప్లవకారులు పుట్టుకొస్తారని అతడి నమ్మకం. ఇదే నమ్మకంతో వేలాది యువకులు తమని ఉద్యమం కోసం సమిధులుగా అర్పించుకున్నారు. మృత్యువును మాత్రం కౌగిలించుకున్నారు అంది మందాకిని. ఇలాంటి నిస్వార్థతతో, ఇలాంటి అంకిత భావంతో తమని అర్పించుకునే యువతల వల్లే ఈ దేశం బాగుపడాలి. కాని వీళ్ళు ధనస్వాముల్ని, భూస్వాముల్ని వర్గ శత్రువులుగా భావించి వాళ్ళ నుంచి రక్తపుటేరులు ప్రవహింపజేయడం వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందన్న అభిప్రాయమే తప్పు. ఇదే వాళ్ళ మీద సానుభూతి లేకుండా చేస్తోంది అన్నారు రావుగారు. తమ రహస్యాలను కాపాడలేదన్న అనుమానంతో సామాన్య మానవుల కాళ్ళు చేతులు నరకడాలు, డ్యూటీ నిర్వహణలో ఉండే పోలీసు వాళ్ళని దారుణంగా కాల్చి చంపడాలు, ఇవన్నీ వాళ్ళ ఉద్యమం మీదే అసహ్యం కలిగించేలా, వాళ్ళంటే బేతావాహం కలిగించేలా ఉన్నాయి. మందాకిని తిరిగి బయలుదేరేసరికి చీకటి పడింది. అమ్మాయిని ఇంటికి పంపించరా అన్న తాతగారి పురమాయింపుతో వెంట బయలుదేరాడు మణి. సగం దూరం వరకు ఎవరూ మాట్లాడలేదు. చివరికి మందాకినే మౌనభంగం చేసింది. ఎందుకు కోపం వచ్చింది నా మీద? నన్ను ఫూల్ని చేసినందుకు. ఫూల్ని చేశానా? నువ్వు ఆ రోజు ఆడిన నాటకం నన్ను ఫూల్ని చేయడం కాదా? చురుగ్గా అడిగాడు. నాది నాటకం, మరి మీదో? ఆటలు దేంతోనైనా ఆడొచ్చుగాని మనసుతో ఆడుకోకూడదు మందాకిని. మనసులతో ఆడుకునే మనిషిగా కనిపిస్తున్నానా మీకు? మిమ్మల్ని అపాయం నుంచి తప్పించాలంటే నాకు ఆ క్షణంలో అంతకు మించి ఏం తోచలేదు. నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు నా 10,000 కృతజ్ఞతలు. కాని ఆ రోజు నేను చేసిన పని తలుచుకుంటే నాకిప్పటికీ సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? సిగ్గు నేను పడాలి. వచ్చి అమాంతం మీ మీద పడిపోయినందుకు. అది నేనంటే మనసుపడి కాదు, కేవలం ఒక నాటకం. దానికి నువ్వెందుకు సిగ్గుపడాలి? నాటకమాడి ఒక మనిషిని దారుణమైన మరణం నుంచి కాపాడినందుకు గర్వపడాలి. కాని నేను హృదయంలో ఎన్నాళ్లుగానో అణుచుకున్న ప్రణయోద్వేగాన్నంతా క్షణాల్లో నీ మీద గుమ్మరించాను. నన్ను నేను బట్టబయలు చేసుకున్నాను. నువ్వు నన్ను అసహించుకుంటున్నావేమోనని క్షణక్షణం కృంగిపోతున్నాను. పక్కనే నడుస్తున్న మందాకిని అతడి చేతినందుకుంది. నా జీవితంలో అది తొలిముద్దు మణిబాబు. ఎంతో చిత్రంగా సంభవించిన సన్నివేశమది. అంతకుముందు మన మధ్య అగాధమేమైనా ఉంటే దాన్ని పూడ్చి ఒక అనుబంధాన్ని సృష్టించగల శక్తివంతమైన సన్నివేశమది. నేను కన్యనని గుర్తు చేసిన సన్నివేశమది. కాసేపాగి మళ్ళీ అంది. మీ ఆదర చుంబనం, బిగి కౌగిలి నాలో కన్నె ఊహల్ని రెచ్చగొడుతుంటే నాకు ఒక సాదా స్త్రీ వలె లొంగిపోవాలని లేదు. ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఫైట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అతడి మనసులోని ఉద్వేగాన్ని తెలుపుతున్నట్టుగా ఆమె చెయ్యి అతడి చేతిలో బిగుసుకుంది. ఈ 2 రోజుల నుంచి కన్నెవలపు మీరు మాత్రమే నా మనసంతా నిండిపోయారు. ఈ ప్రజలు, ఈ గ్రామాలు తలుచుకుందామన్నా గుర్తు రావడం లేదు. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతాలకే ఇది వ్యతిరేకం. నా జీవితాశయమే గాలికి కొట్టుకుపోయే ప్రమాదం కనిపించినప్పుడు నేను యుద్ధం చేయకుండా ఎలా ఉంటాను? భర్త, పిల్లలు, సంసారం, ఇంత ఇరుకు వలయంలో నేను బందీని కాలేను. ఈ దేశాన్ని నేను ప్రేమించాలి. దానికోసం ఏదో కొంత చేస్తూనే నేను చనిపోవాలి అంది తను ఉద్విగ్నంగా. ఒక పురుషుడి సాహచర్యాన్ని స్వీకరించడం వల్ల నీ జీవితాశయానికి ముప్పొస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? వివాహం అంటేనే ఒకరి కోసం ఒకరు జీవించడం అన్నమాట. ఎవరి దారిన వాళ్ళు బ్రతకడం కాదు భార్యాభర్తలంటే. పెళ్లి, అన్యోన్య దాంపత్యం నా జీవితాశయానికి ప్రతిబంధకాలు మణి. నేను నీ దారికి అడ్డురాను. అదే నాకు కావాలి. ఇప్పుడు కాదు, మనం పెళ్లి చేసుకోవడం జరిగితే నేను నీ ఆశయాలకు, నీ మార్గానికి అడ్డురాను. అలా అయితే మనం చెరోదారిన వెళ్ళిపోతాం తప్ప కలిసి నడవం. కొంచెం ఆలోచిస్తే నీ మాట నిజమేననిపిస్తోంది. నేను ఈ ప్రజల కోసం నీలా ఆరాటపడలేను. ఈ ప్రజలను నీలా ప్రేమించలేను. నా ప్రవృత్తి వేరు. ఒక పోలీసు వాడుగా తప్ప మనిషిగా ఆలోచించడం నాకు చేత కాదు. భర్తగా నేను నీ మార్గంలో ఏమీ సహకరించలేకపోయినప్పుడు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. నువ్వు అవివాహితగా ఒంటరిగా నడవడం బాధ కాదు. వివాహిత ఒంటరిగా నడవాల్సి వస్తే మాత్రం ఆ ఒంటరితనం మహా భయంకరంగా తయారవుతుంది. తెలిసి ఆ పరిస్థితిని నేను ఆహ్వానించలేను.
ఇల్లు దగ్గర కావడంతో మణి వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయాడు. తాళం వేసిన తలుపు ముందు సుమతి నిలబడింది. అప్పుడే ఊరి నుంచి వచ్చినట్టుగా చేతిలో సూట్ కేసు పట్టుకుని. పరీక్షలు కదా, ఎందుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది మందాకిని తలుపు తాళం తీస్తూ. సుమతి నుంచి జవాబు రాలేదు. సూట్ కేసు కిటికీలో పెట్టి మౌనంగా తలదించుకుని నిలబడింది. చెప్పవే, ఏం జరిగింది? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కసిరినట్టుగా అంది మందాకిని. నన్ను క్షమించక్క. గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేకపోతున్నట్టుగా మందాకిని పాదాల దగ్గర కుప్పకూలిపోయింది సుమతి. ఏదో చేయరాని నేరం చేసినట్టుగా ఆ తల దించుకోవడం, కుమిలి కుమిలి ఏడవడం చూసి కోపం, ఆవేశం తరుముకునొచ్చాయి. ఏం జరిగింది చెప్పు, ప్రేమ వ్యవహారమా? కోపంగా ఆ పిల్ల రెక్కపట్టి లేపింది. ప్రతాప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను నన్ను సుళ్ళు తిరుగుతున్న దుఃఖం నుంచి అతి ప్రయాసతో ఈ మాటలు వెలువడ్డాయి. పెళ్లి చేసుకుంటానని ఏం చేశాడు నిన్ను? మందాకిని కళ్ళు వెడల్పయ్యాయి. పాపినక్క, నిన్ను ముట్టుకుని నిన్ను మైలపరచలేను. సుమతి దూరం జరిగింది. పెళ్లి చేసుకుంటాననగానే పవళింపు సేవ కొప్పుకున్నావా? ఛీ, ఎంత పనిచేశావు? కోపంతో పాటు ఏదో నిస్పృహ ఆవరించింది మందాకిని. 2-3 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేస్తావని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మనిషి వనిపించుకుంటావని అనుకున్నాను. నీకు చదువు కంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం కంటే నీకు ప్రేమ ముఖ్యమనిపించిందా? నిండా 19 ఏళ్ళు లేవు, అప్పుడే పెళ్లి గురించిన ఆలోచనలొచ్చాయా? ఎందుకలా శరీరాన్ని, మనసును అదుపు తప్పించావు? ఏం జరిగిందో, ఎందుకెలా అయిందో నాకే తెలీదక్కా. ఎవరైనా మొత్తుల ముంచి ఇలా చేశారా? వయసు మొత్తు, ప్రేమ మొత్తు. ప్రేమ పేరెత్తకు. ప్రేమ ఎప్పుడు తుచ్చమైన కామానికి లొంగిపోదు. మందాకిని చర్రుమన్నట్టుగా అంది. ఎంతకీ ఈ ప్రేమాయణం, ఈ కథ ఎప్పటినుంచి? కొంపలు అంటుకుపోయాక ఇప్పుడు చెబుతున్నావా? నువ్విలా మండిపడతావనే. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు? వెళ్ళి కృష్ణలో దూకేయ్. నాకేతొచ్చక్క, కృష్ణ నన్ను చంపలేదు. సిగ్గులేదు ఈ పరిస్థితుల్లో జోకులు కూడానా? చేత్కారం చేసి లోపలికి వెళ్లి వంట ప్రయత్నంలో పడింది మందాకిని. ఆమె మనసంతా చికాగ్గా తయారైంది. రవల, సుమతిలా తన శ్రమ, తన తపన ఎందుకిలా ముందుకు రావడం లేదు? సుమతి అతి బలవంతంతో భోజనానికి కూర్చున్నా సరిగ్గా తినలేకపోయింది. మందాకినికి సహించలేదు. ఇద్దరి కంచాల్లోని అన్నాలు వీధిలో కుక్క ముందు పోసేసి పక్కలు పరిచారు. ఇక చెప్పు, ఎవడువాడు, ఎలా జరిగింది? కాస్త దాచి కాస్త నిజం అన్నట్టు చెప్పుకో. అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అడిగింది మందాకిని. సుమతి చెప్పింది సాదా ప్రేమ కదే. కాలేజీలో ఒకరినొకరు చూసుకోవడం, ఆకర్షణలో పడ్డం, పెళ్లి చేసుకుందామనుకోవడం, ఈలోగా తొందరపడ్డం. పెళ్ళనగానే అటు పెద్దలు మండిపడ్డం, అబ్బాయి చెదిరిపోవడం, నువ్వు గంగను చూసుకుంటావో తాడుముఖం చూసుకుంటావో అని చెప్పేయడం, సుమతి ఏడుస్తూ ఇంటికి రావడం. ప్రతాప్ ఎవరో కాదు, ఈ ఊరివాడే, నర్సిరెడ్డి కొడుకు. 2 పెద్ద కొడుకులు లక్ష కట్నంతో కులమింటి పిల్లను కోడళ్లుగా తెచ్చారు. ఈ చిన్న కొడుకు చదువని పట్నం వెళ్లి ప్రేమలో పడి తమ కులం కాని పిల్లను, అనాథను కోడలుగా తెస్తానంటే ఊరుకుంటారా? ఈ పెళ్లి జరిగితే చంపి పడేస్తాం మీ ఇద్దరిని అన్నాడు తండ్రి. కడుపు తీపితో చివరి క్షణంలో నన్ను విడిచిపెడితే పెట్టొచ్చుగాని నువ్వు మాత్రం మా నాన్న ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకని నన్ను మరిచిపో సుమతి అని గుడ్బే చెప్పాడు ప్రతాప్. సుమతి ఏడుస్తూ పరీక్ష మానేసొచ్చింది. ప్రతాప్ వ్యవహారం ఏదో నేను చూసుకుంటాను గాని ముందు నువ్వు పరీక్షలకు అటెండ్గా. ఉదయమే బస్ ఎక్కు. ఈ గొడవలో పడి ఇన్నాళ్ళ చదువు వ్యర్థపరుచుకుంటావా? జీవితమే నాశనమైపోయాక ఇక ఈ చదువులేందుకక్క? విరక్తిగా అంది సుమతి. కాలు కుంటిదైతే కర్రకాలో, చంక కింద కర్రో కావాలి కదా. ఏం లేకుండా ఎంత దూరం దిగుతావు? నాకు చచ్చిపోవాలనిపిస్తోందక్క. నీ నోట్లో మట్టి కొట్టుకుని నువ్వు పోతావు. ఎవరికీ నష్టం లేదు, నీకు తప్ప. ఆ ప్రతాప్కి ఇంకా లాభం కూడా. తండ్రి లక్షల కట్నంతో తెచ్చిన పిల్లకు శుభ్రంగా తాళి కట్టి మర్యాదస్తుడైన గృహస్థుగా మారిపోతాడు. అన్యాయమైపోయేది నువ్వే కదా. ఆత్మహత్య ఆలోచన మనసులోకే రా నీకు. బ్రతికి సాధించాలే. వాళ్ళు బలవంతులు, దుష్టులు. బ్రతికి నేనేం సాధిస్తానక్క వాళ్ళని? నేనున్నాను కదా నీకు అన్యాయం జరగనిస్తానా? వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. సుమతి ముఖంలోకి కొంచెం కాంతి వచ్చింది. ప్రతాప్కి కూడా పరీక్షలు కదా, రాసి అతడు ఊళ్ళోకి రాని, అప్పుడు చూస్తాను అతని సంగతి. అంతవరకు ఇదంతా మరిచిపోయి నీ మనసు పరీక్షల మీద లగ్నం చేయి. నువ్వు మాత్రం ఈ సంవత్సరం పరీక్షలు పోగొట్టుకోవద్దు. పొట్టుబట్టి ఉదయమే సుమతిని బస్సెక్కించింది మందాకిని. ప్రతాప్ లేకుండా తనేం చేయలేదు కాబట్టి అతడొచ్చాడన్న కబురు కోసం ఎదురు చూడసాగింది మందాకిని. 15 రోజుల తర్వాత అతడొచ్చాడన్న కబురుతో పాటు అతడికి 1,50,000 కట్నంతో పెళ్లి నిశ్చయమైందని కూడా తెలిసింది. ప్రతాప్ని ఇంటి నుంచి పిలిచి మాట్లాడడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. నర్సిరెడ్డి కొడుక్కి గట్టిగా కాపలా ఏర్పాటు చేయడం వల్ల. ప్రతాప్, ఇంత అన్యాయం చేస్తావా ఒక ఆడపిల్లకి? దాని జీవితం ఏం కావాలనుకున్నావు? అతడు రాగానే అడిగింది మందాకిని.
నేను సుమతి క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానండి. నాన్నగారిది చాలా కఠిన హృదయం. ఆయన తలచుకుంటే ఎంత దారుణమైనా జరిపించగలరు. ఆ సంగతి నీకు ముందు తెలీదా? ఆ పిల్లలో ఆశలెందుకు రేపావు? ఆ పిల్లతో సుఖం ఎందుకు పంచుకున్నావు? నాన్నగారిని ఒప్పించాలని చూశానండి, కానీ కుదరలేదు. నాన్న సంగతి వదిలిపెట్టవయ్యా. సుమతంటే నీకిష్టమే కదా? ఇష్టమేనండి. అయితే సుమతితో ఇదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి నేను జరిపిస్తాను, ఊళ్ళో పెద్దలందరి సమక్షంలో. మా నాన్న? మీ నాన్న సంగతి ఊరి వాళ్ళు చూసుకుంటారు. పరిస్థితి వాళ్లను మీరితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మాత్రం సుమతికి అన్యాయం జరగనివ్వకు. నాతో సహకరించు. ఒక రోజంతా ఊళ్ళో పెద్ద మనుషులను, కాస్త బుర్రండి ఆలోచించగల వాళ్లను సాయంత్రం 6ంటికి ఊరి మధ్యున్న ఆంజనేయస్వామి గుడి ఆవరణలో సమావేశపరిచింది మందాకిని. రావుగారు కూడా వచ్చారు మందాకిని ఆహ్వానం మీద. 2 యువకులను పంపి ప్రతాప్ను కూడా రప్పించింది. ఒక్క రావుగారికి తప్ప ఇక్కడ సమావేశపరిచిన విషయమేమిటో ఎవరికీ తెలీదు. అందరూ మందాకిని ఏం చెబుతుందా అని కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అందరూ వచ్చారనుకున్న తర్వాత మందాకిని లేచి నిలబడి జనం మధ్య కూర్చున్న సుమతిని, ప్రతాప్ని దగ్గరికి రమ్మని పిలిచింది. వాళ్ళొచ్చి మందాకినికి చెరో పక్కన నిలబడగా మందాకిని వాళ్ల భుజాల మీద చేతులు వేసి, ఈ అమ్మాయి సుమతి, తల్లిలేని పిల్ల. నేను దత్తత తీసుకుని ఆమె మంచి చెడ్డలు చూసి చదివిస్తున్న సంగతి ఈ ఊళ్ళో తెలియని వాళ్ళు ఉండరనుకుంటాను. ఇప్పుడు నర్సిరెడ్డి గారి కుమారుడు ప్రతాప్ సుమతి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మానసికంగానే కాక శారీరకంగా కూడా ఒకటయ్యారు. అంతా తెలిసి నర్సిరెడ్డి ఈయనకి 1,50,000 కట్నంతో మరో సంబంధం ఖాయం చేశాడు. వచ్చే దశమికి ముహూర్తం. ఇప్పుడు సుమతి బ్రతుకు ఏం కావాలో ఈ ఊరి పెద్దల చేతిలోనే పెడుతున్నాను. మీరే ఈ సమస్యకు తీర్పివ్వాలి. దీని మెడలో తాళిబొట్టే కట్టిస్తారో ఉరిత్రాడే కట్టిస్తారో మీ ఇష్టం అంది మందాకిని. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కులం గోత్రం చూసుకోకుండా, అంతస్తు చూసుకోకుండా గొప్పింటి పిల్లాడితో ప్రేమాయణం సాగించడం సుమతిది తప్పు కాబట్టి ఆమె శిక్ష అనుభవించాల్సిందే అన్నారు ఒకరిద్దరు. చేసింది చీకటి తప్పని గుట్టుగా దాచుకోక ఇలా బట్టబయలు చేసిందే ఈ బేపనమ్మ. ఏం సాధిస్తుంది? నలుగురు నవ్వడం తప్ప, ఆ పిల్ల బ్రతుకు అపహాస్యం పాలవడం తప్ప అన్నారు మరొకరు. కాని చాలామంది సుమతికి జరిగింది అన్యాయమేనని వాదించారు. రావుగారు కూడా సుమతి పక్షమే మాట్లాడారు. సుమతి తొందరపడింది అనుకుందాం, అందులో ప్రతాప్కు భాగం లేదా? స్త్రీ పురుష సంబంధమైన విషయంలో మన సమాజం ఎప్పుడూ స్త్రీనే కించపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరగడం విచారకరమైన విషయం. అమాయకురాలైన ఒక ఆడపిల్లకు ఆశలు కల్పించి తన తాపం తీర్చుకున్న ఈ ప్రతాప్ దోషి కాదంటే నేను ఒప్పుకోను. సుమతితో ఇతడి వివాహం జరగడమే ఈ దోషికి తగిన శిక్షగా నేను భావిస్తాను. ఆయన మాటను సమర్థిస్తున్నట్టుగా అందరూ చేతులెత్తి తెరిచారు. సుమతితో ప్రతాప్ వివాహం జరగాల్సిందే. సుమతిని ప్రతాప్ పెళ్లి చేసుకోవాల్సిందే. నర్సిరెడ్డి సుమతిని కోడలిగా అంగీకరించాల్సిందే. మందాకినికి చెప్పలేని ఉత్సాహం వచ్చింది. పెద్ద గొంతుకుతో అంది, అయితే మీరే ఈ పెళ్లికి పెద్దలు. ప్రతాప్కు మరో అమ్మాయితో నిశ్చయమైన ముహూర్తానికే సుమతితో పెళ్లి జరిపించాల్సిందే. ఏమంటారు? తప్పకుండా. ప్రతాప్ కాళ్ళు చేతులు కట్టిపడేసైనా ఈ పెళ్లి చేద్దాం. ఇదే స్వామివారి సమక్షంలో. ఇది ఒక ఇంటి శుభకార్యం కాదు, ఊరందరికీ చెందిన శుభకార్యంగా భావించి ఉత్సాహంగా ముందుకు రండి. సుమతి ప్రతాపుల కళ్యాణం జరిపిద్దాం అన్నారు రావుగారు. ఆంజనేయస్వామి గుడి ఆవరణలో జరిగిన సమావేశ వివరాలు నర్సిరెడ్డికి చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. కళ్ళు తాగి నిప్పులు తొక్కిన కోతిలా ఎగరడం మొదలు పెట్టాడు. ఈ బాపన పిల్ల ఎంత పనిచేసింది? ఊరంతని తన వైపు తిప్పుకొని నా కొడుకుతో ఆ మాలపిల్ల పెళ్లి జరిగేట్టు చేస్తుందా? చూస్తాను ఎలా ఈ పెళ్లి చేస్తుందో. ఆ రాత్రే తన మనుషులను పిలిచి చెప్పాడు. నర్సిరెడ్డికి కోడలుగా వస్తున్నానని మురుస్తుందేమో, దాన్ని పాడు చేసి చంపేయండి. శవాన్ని చూపండి. మీకు 5,000 రూపాయలు ఇస్తాను. ఎలా చేస్తారో అదంతా మీకే వదిలేస్తున్నా. కానీ బాపనమ్మ జోలికి మాత్రం వెళ్ళకండి. ఆచార్యులంటే నాకు భక్తి. బ్రాహ్మణుల జోలికి వెళితే మట్టి కొట్టుకు పోవలసిందే. రాత్రి 11 దాటి ఉంటుంది. సుమతి మందాకిని ఇంకా నిద్రపోలేదు. పడకల మీద పడుకుని జరగబోయే పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందని నాకు నమ్మకం లేదక్క. నర్సిరెడ్డి సామాన్యుడు కాదు. ఊరంతా ఒక పట్టుతో నిలబడితే అతడేం చేయగలడు? బలవంతుడని మనం బెదిరిపోనక్కర్లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడొక శతకారుడు. మనలో సంఘటిత శక్తి పెరిగినప్పుడు మన ముందు ఏది ఎవరూ నిలబడలేరు. నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది. అంతలో అమ్మా అమ్మా అని వినిపించింది. ఎవరో పిలుస్తున్నారు, చూసొస్తానుండు అని లేచింది మందాకిని. ఇంత రాత్రివేళ తలుపు తీకక్క, నాకు భయమేస్తోంది. పిచ్చిదానివి, ఏం భయమే? మందాకిని వెళ్లి తలుపు తీసింది.
గుమ్మం ముందు తిరుపతి అనే అతను నిలబడున్నాడు. ఏం తిరుపతి? ఇంటిదానికి నిప్పులొస్తున్నాయమ్మా. పొద్దునుంచి నిప్పులు పడుతోంది. మంత్రసాని పిండం అడ్డం తిరిగినట్టుంది అంటుంది. క్రితం కాన్పుకే ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను కదూ, వినలేదు. 5వ కాన్పులో మగబిడ్డ పుడతాడని మీ అమ్మ చెప్పిందన్నావు. ఇప్పుడు చూడు, పిండం అడ్డం తిరిగితే నేనేం డాక్టర్నా? ఆఖరికి మంత్రసాన్ని కూడా కాదు కదా. మందాకిని చివాట్లు పెట్టింది. తప్పైపోయింది తల్లి. ఈసారికి తప్పక ఆపరేషన్ చేయిస్తా. బిడ్డ పోతే పోయి, తల్లి బతికితే చాలు. సల్లని తల్లివి, నువ్వు వస్తే చాలమ్మా, దానికి ధైర్యం వస్తాది. కన్నీళ్ల పర్యంతమై అన్నాడు తిరుపతి. వస్తాను గాని ముందు ఎవరైనా బండి కడతారేమో అడుగు. పద, టౌన్కి తీసుకెళదాం. ఎద్దులు జోరుగా తీసుకెళ్లేవి చూసి అడుగు. ఏం అని తిరుపతిని పంపించి, తలుపులు లోపల గడియ పెట్టుకుని పడుకో సుమతి, నేను వెళుతున్నా, జాగ్రత్త అని చెప్పింది మందాకిని. ఒక్కదాన్ని భయం వేస్తోందక్క. నేనొస్తాను నీ వెంట. అనవసరంగా నా వెంట దేనికి? తలుపు గడియ పెట్టుకుని పడుకో. నేనొస్తాను నీతో. అయితే త్వరగా బయలుదేరు. ఇంటికి తాళం పెట్టి సుమతితో బయలుదేరింది మందాకిని. తిరుపతి గుడిసె హరిజనవాడకి చివరగా ఉంటుంది. హరిజనవాడ సమీపిస్తుండగా దారి పక్కనున్న గడ్డివాము చాటు నుంచి 2 ఆకారాలు హఠాత్తుగా ముందుకొచ్చి నిలబడ్డాయి. ఆ ఆకారాలు మగవాళ్లని, దురుద్దేశంతోనే తమ దారికి అడ్డం వచ్చాయని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అందులో ఒకడు అమాంతం సుమతిని చేతుల మీదకెత్తుకుని పక్కనున్న పొలాల వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఒకడు చాకు పట్టుకుని మందాకిని ముందు నిలబడ్డాడు. అరిస్తే, కదిలితే చంపేస్తానంటూ. తాణువులా నిలబడిపోయింది మందాకిని. వాడు నడుం చుట్టూ చుట్టుకున్న నైలాన్ తాడు తీసి మందాకిని కాళ్ళు చేతులు కట్టిపడేసే ప్రయత్నంలో పడ్డాడు. నేనేడ్నే నీకు కావలి కాస్తూ నిలబడితే వాడొకడు ఆ పిల్లతో జల్సా చేస్తాడు. నీ కాళ్ళు చేతులు కట్టి గడ్డివాంలో కుక్కిపోతా అన్నాడు. మందాకిని తన శక్తినంతా కూడదీసుకుని వాడి చేతుల నుండి విడిపించుకుని పరిగెత్తింది. వాడు వెంటబడ్డాడు. 2 అంగల్లో ఆమెను పట్టుకోబోతుండగా మందాకిని చొప్పున కింద కొంగి దోసుల నిండా మట్టి, ఇసుక తీసి వాడి ముఖాన చల్లింది. చేతిలో ఉన్న చాకు కింద పడేసి ముఖం మీద చేతులు కప్పుకుని కూలబడ్డాడు పెడబొబ్బలు పెడుతూ. మసక వెలుతురులో నేల మీద తళతళా మెరుస్తున్న కత్తిని చేతిలోకి తీసుకుని మెరుపులా పరిగెత్తింది మందాకిని. కొద్ది దూరం పరిగెత్తాక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒళ్ళు మరిచిపోయింది మందాకిని. సుమతిని గడ్డివాంలో పడేసి మీద కూర్చుని పెనుగులాడుతున్న ఆ ఆకారాన్ని చూసేసరికి ఆగ్రహంతో అందిన చోటల్లా వాడి వీపులో పొడిచేసింది బోకుతో. రక్తం చువ్వున ఫౌంటైన్లా చిమ్మి మందాకిని ముఖాన్ని, బట్టల్ని తడిపేసింది. హత్యానేరం మీద మందాకిని అరెస్టు కావడము, 24 గంటలు గడవక ముందే రావుగారు జమీను మీద విడిపించడము జరిగింది. నేరుగా తనింటికే తీసుకువెళ్లారు రావుగారు. ఆడపిల్లవి, ఒక్కదానివి మీ ఇంట్లో ఉండడం క్షేమం కాదమ్మా. మీ నాన్నగారు తీర్థయాత్రల నుండి వచ్చే వరకు నా దగ్గరే ఉండాలి అని చెప్పారు. మరునాటి సాయంత్రం మణి ఇంటికి వస్తూనే మందాకిని వెతుకుతూ మేడ మీదకు వెళ్ళాడు. మంచం మీద స్తబ్దంగా కూర్చునుంది మందాకిని. అశోకవనంలో సీతాదేవిలా కూర్చున్నావేం? కుర్చీ ఆమె దగ్గరికి జరుపుకుంటూ అన్నాడు మణి. నిర్విచారంగా ప్రయాణిస్తున్న పడవ నడి సముద్రంలో హఠాత్తుగా తునాతునకలైపోయినట్టుగా ఉంది మణిబాబు. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. విచలిత స్వరంతో అంది మందాకిని. నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పడవ నీ పక్కన ప్రత్యక్షమైనప్పుడు దిగులెందుకు? ఎవరు? తాతగారా? ఆ రుద్రుడి మీద భారం వేసి నేనెలా నిశ్చింతగా ఉండగలను? తాతగారు కాదు, నేను. మీరా? నవ్వింది. మందాకిని నవ్వులోని పరిహాసానికి మణిముఖంలో ఆవేశం పొంగింది. నీకొచ్చిన భయం లేదు మందాకిని. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి పోరాడగలను. చేతికి సంకెళ్ళు వేసి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లినాడు ప్రాణానికి ప్రాణం అడ్డువేయడం ఏంటని ఆశ్చర్యపోకు. ఈరోజు నా ఉద్యోగానికి రాజీనామా పడేసొచ్చాను. నాకెంతో ప్రియమైన ఈ డ్రెస్సు రేపటి నుండి నా ఒంటి మీద చూడవు. నీ తరపున పోరాడడానికి ఇక నా ఉద్యోగం అడ్డురాదు. మందాకిని ముఖంలో చెప్పలేనంత విభ్రాంతి ఎలుముకుంది. ఉద్యోగానికి రాజీనామా చేశారా? చేశాను. నీకోసం ఏమైనా చేయగల స్వతంత్రం పొందానిప్పుడు. అంత త్యాగమా నా కోసం? బదులుగా నేను ఏమివ్వగలను మీకు? మందాకిని కళ్ళు చెమర్చాయి. ఇవ్వాలనుకుంటే ఏమైనా ఇవ్వగలవు, కానీ నువ్వివ్వాలన్న ఆశతో మాత్రం చేయడం లేదు. కేవలం నిష్కామ కర్మ అనుకో. అది సరైన మాట కాదు. నా మందాకినికి చేశానన్న ఆత్మతృప్తి నాకు లభిస్తుంది. ఆర్తి నిండిన కళ్లతో అతడి ముఖంలోకి చూడసాగింది మందాకిని. నా చేతులతో నిన్ను అరెస్టు చేయాల్సి వచ్చినప్పుడు ఇందుక నేను కోరి ఈ ఉద్యోగం వరించింది అని ఎంత మదన పడ్డానో ఎలా చెప్పను? ఇప్పుడు ఇచ్చిన మరణ వాంగ్మూలం మీద నీ కేసు ఆధారపడింది. సుమతిని పరాభవించి ఖతం చేయమని తమని నర్సిరెడ్డి పంపాడని చెప్పాడు. బహుశా 1-2 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు నీకు. తర్వాత నీ కార్యక్రమం ఏమిటి?
ఇదివరకు ఉన్నదే, అదే కొనసాగిస్తాను. ఇంకా నువ్వు ఈ గ్రామస్తుల్ని ప్రేమించగలవా? వాళ్ళేం చేశారు పాపం? ఒక నర్సిరెడ్డి చెడ్డవాడైనంత మాత్రాన ఊరంతా చెడ్డదైపోతుందా? ఇంత జరిగాక నువ్వు ఈ ఊళ్ళో ఉండడం క్షేమం అనుకుంటున్నావా? క్షేమం కాకపోవచ్చు, కానీ ఉన్న ఊరు విడిచి ఎక్కడికి వెళతాను? అసలిది పారిపోవడం కాదు, పారిపోవడానికి నేనేం తప్పు చేశానని. మణి ఎందుకో సుదీర్ఘంగా నిట్టూర్చాడు. ఎందుకా విషాదపు నిట్టూర్పు? మందాకిని విచలిత స్వరంతో అడిగింది, అతడి ముఖంలోకి ఆర్ద్రంగా చూస్తూ. ఇక ప్రజాసేవ నీ నుండి వీడుకోలు తీసుకుంటున్నేమో, ఇక నా రోజులు బాగుంటాయేమోనని ఆశపడ్డాను. మీరు ఈ ప్రజల్ని ప్రేమించండి మణిబాబు, మనం కలిసి నడవచ్చు. ఇంత హఠాత్తుగా వాళ్ళ మీద ప్రేమ ఎక్కడి నుండి తెచ్చుకోను? హఠాత్తుగా ఏం వద్దు, నెమ్మది నెమ్మదిగానే తెచ్చుకోండి. కానీ ఈ మాటలు మాట్లాడడానికి నేను అర్హత కోల్పోయానేమో అనుకుంటున్నాను. ఈ చేతులతో ఒక మనిషిని అమానుషంగా పొడిచి అతడు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని చనిపోయేటట్టు చేశాను. దారుణంగా ఒక మనిషిని హత్య చేసిన నేను ఈ ప్రజల గురించి ఆలోచించే అర్హత నాకింకా ఉందని ఎలా అనుకోను? రవి మార్గం నా మార్గం ఒకటి కాదనుకున్నాను. చివరికి నేను చేసిందేమిటి? ఆయుధం పట్టాను, రక్తం ప్రవహింపజేశాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేనే కాలరాచాను. అత్యంత వ్యాకులతతో అంది మందాకిని. వ్యక్తిగతమైన కక్షతో నువ్వు అతన్ని చంపలేదు. సుమతిని రక్షించాలంటే నీకు అంతకంటే గత్యంతరం కనిపించలేదు. నువ్వు హత్య చేశానని బాధపడ్డం కంటే జరగబోయే ఒక దారుణం నుండి ఒక అమ్మాయిని రక్షించానని తృప్తిపడు. నువ్వు హంతకురాలవని గుర్తు చేసుకుని క్షణక్షణం వణికిపోకు మందాకిని, మణి అనునయంగా అన్నాడు. అంతలో రావుగారు అక్కడికొచ్చి చెప్పారు, నర్సిరెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు తిరుగుతున్నారమ్మా. అతడు ఊరి నుండి మాయమయ్యాడు. ప్రతాప్తో సుమతి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుందనుకో. సుమతిని గురించిన విచారం పెట్టుకోవద్దు. ప్రతాప్ను నర్సిరెడ్డి మనుషులు మాయం చేయకుండా ప్రతాప్ను సుమతిని ఒక అజ్ఞాత ప్రదేశంలో ఉంచాను. మందాకిని, ప్రియసఖి, మన మధ్య ఇక బహువచన ప్రయోగం వద్దు. మనం మంచి స్నేహితులు అనుకుంటే మీరు అన్న గౌరవవాచకం అక్కర్లేదనుకుంటాను. స్నేహితుడిగా ప్రియసఖి అని సంబోధించే అధికారం నాకుందనుకుంటాను. మొన్ననే తాతగారి నుండి జాబ్ వచ్చింది. అక్కడి సంగతులు తెలియజేస్తూ నువ్వు హత్యానేరంలో చిక్కుకున్నావని తెలిసి అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేద్దామనుకున్నాను. కానీ వచ్చి నీ కోసం నేను ఏమైనా చేయడానికి అక్కడ ఏమి మిగిల్చారో తాతగారు. మణి వాళ్ళుండగా నీ గురించి ఆందోళన చెందే అవసరం లేదనిపించింది. కానీ ఎందుకలా జరిగింది? చీమ కాలు కింద పడినా భరించలేని మందాకిని ఒక మనిషిని హత్య చేయగలిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పరిస్థితులు ఎంత తమాషాగా మనిషిని మొలుస్తాయి. అజాత శత్రువు వంటిదాని అనుకున్నాను. నీకు శత్రువులు ఏర్పడ్డారన్నమాట. నిజమే. ప్రజాసేవ అంటే పూల పనుపు కాదు. దారిలో పూలే కాదు, ముళ్ళు కూడా ఉంటాయి. ఈ దారి ఎంతో కష్టసాధ్యమైందని నాకు తెలుసు. అయినా గ్రామసీమల సేవకు అంకితం కావాలనే నా దృఢ నిశ్చయం. అందరికీ కూడు గూడు లభించే సమసమాజ స్థాపనకు నువ్వు ఎన్నుకున్న మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను. ఆ మార్గంలో అడుగు పెట్టడానికి ముందుగా నన్ను నేను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. స్వార్థరాహిత్యం, నిర్మలాంతఃకరణ, రాగద్వేషాలకు అతీతమైన మనసు, నిరాడంబరత, ఇవి సంఘ సేవకుడికి తప్పనిసరిగా అలవడాల్సిన గుణాలనుకుంటాను. సౌందర్యకు నాకు మధ్య ఏదైనా అనుబంధం మిగిలిందనుకుంటే అది నేనిక్కడికి వచ్చాక పూర్తిగా తెగిపోయింది. నా ఆశయాన్ని, ఈ ఆశయానికి బీజం వేసిన నిన్ను ఎంత అవహేళనగా మాట్లాడిందంటే, పోనీ ఆవిడితో నాకిక పనిలేదు. ఇట్లు మహి. స్టేట్స్కి వెళ్ళాక అనుభవాలు, ఆలోచనలు అన్నీ తెలుపుతూ సుదీర్ఘమైన జాబు రాశాడు మహి మందాకినికి. ఇది తను వెలిగించిన జ్యోతి. ఇది ఉజ్వలంగా వెలిగేట్టు చూడడం తన బాధ్యత అనుకుంది మందాకిని. మందాకినికి 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆమె శిక్ష పూర్తి చేసుకుని బయటకొచ్చేసరికి మణి IPS కు సెలెక్ట్ కావడము, ట్రైనింగ్ పూర్తయి ASPగా పదవీ బాధ్యతలను స్వీకరించడమూ జరిగాయి. మహి ఇండియాకు తిరిగొచ్చే రోజు కూడా దగ్గర పడింది. కనకదుర్గ నుంచి ఆ రోజు జాబ్ వచ్చింది మణికి. తులసిరామని పెద్ద కాంట్రాక్టరు, కోటీశ్వరుడనుకో. ఆయనకున్న ఒకే ఒక్క కూతుర్ని మనింటి కోడల్ని చేయాలని తాపత్రయపడుతున్నాడు. మహి నా చేతిలో లేకుండా పోయాడు. నాకు ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు, తమ్ముడికి చెయ్యండి అని రాశాడు. బహుశా వాడు మందాకిని ప్రేమిస్తున్నట్టుగా నా అనుమానం. సౌందర్యతో తెగదింపులు చేసుకోవడానికి నాకు మరో కారణం కనిపించడం లేదు. నువ్వింకా నా చేజారి పోలేదని నా విశ్వాసం. ఆ విశ్వాసంతోనే నీకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశాం. వచ్చే సప్తమికి బాగుంటుందన్నారు. కాబట్టి 10వ తేదీ నువ్వు పిల్లను చూడడానికి రావాలి. తులసిరామ్ నన్ను మీ డాడీని బలవంతంగా తీసుకెళ్లి అమ్మాయిని చూపించాడు. రత్నం అనుకో. ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా మనింటి కోడల్ని చేసుకోగల అందగత్తే. BA వరకు చదివింది.
చిత్రలేఖనంలో ఆసక్తి ఉండడం వల్ల అందులో డిప్లొమా తీసుకుంటుందట. కుంటి సాకులు చెప్పక ఆ రోజున తప్పక బయలుదేరి రాగలవు. ఇట్లు మీ మమ్మీ కనకదుర్గ. వెంటనే జవాబు రాశాడు మణి. నా పెళ్లి చూపులు ఎప్పుడూ అయిపోయాయి మమ్మీ. నా వధువు నిర్ణయం అయిపోయింది. తులసీరాం కూతురు రత్నమైతే ఈమె వజ్రం అనుకో. అప్సరసలను పోల్చాల్సి వస్తే ఈమెను పోల్చాలి. కానీ కళ్యాణ బలం ఇంకా రాలేదు. వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను అంటూ కవరు పోస్టు చేయడానికి జవాన్కిచ్చి పంపి మందాకిని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు మణి. ఆమె జైలు నుంచి విడుదలైన రోజు కలుసుకున్నదే. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు, చూడలేదు. ఏం చేస్తూ ఉంటుంది ఇప్పుడు? పూరి గుడిసెల వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ, వాళ్లకు రాత్రి బడి చెబుతూ, ఒకసారి మందాకిని చూసి రావాలన్న కోరిక బలంగా తలెత్తడంతో అప్పటికప్పుడు కారులో బయలుదేరాడు మణి. ఊరు చేరేసరికి చీకటి పడింది. ఇంటి దగ్గర రంగనాథం పిల్లలు ఉన్నారు. రానాయనా, సాదరంగా ఆహ్వానించాడు రంగనాథం. మందాకినుందా? హరిజనవాడకు వెళ్ళింది. ఈరోజు ఆదివారం సెలవు కదా. ఇవాళ మధ్యాహ్నం హరిజనవాడలో పెద్ద గొడవ జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. ఇద్దరు తలలు పగలగొట్టుకున్నారు. న్యాయం చెప్పడానికి మందాకిని వెళ్ళింది. ఆమె చెప్పేది వాళ్లకు వేదవాక్కు. నేను మళ్ళీ వస్తాను. మణి వెళ్ళాడు. హరిజనవాడ గుడిసెల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. 2-3 సంవత్సరాల క్రితం తాను ఇక్కడికొచ్చాడు. రాత్రి బడి చెప్పే చెట్టు దగ్గరకొచ్చాడు. అక్కడే మందాకిని తగాదా పరిష్కరిస్తోంది. చెట్టు కొమ్మకు తగిలించిన లాంతరు వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది. ఏదో మాట్లాడుతోంది. కానీ మణి దూరంగా ఉండడం వల్ల స్పష్టంగా వినిపించలేదు. ఆమె ముఖంలో నిప్పులు కక్కుతున్నట్టు ఆ కోపం, ఆ ఉద్రేకం చూస్తే మొదటిసారి తను బస్సులో చూసిన మందాకిని రూపం జ్ఞాపకం వచ్చింది అతడికి. ఇక్కడ పేర్కొన్న ఈ అజ్ఞానంధకారంలో నిప్పులు కక్కుతూ దూసుకు వెళ్లే ఈ అగ్ని బాణాన్ని హఠాత్తుగా చల్లని పరిమళాలు వెదజల్లగల పూలమాలగా మార్చగల ఉపాయం ఎవరైనా చెబితే ఎంత బాగుండును. మణి ఒక నిట్టూర్పు విడిచాడు. కట్ట చుట్టూ జనం గుంపుగా కూర్చునున్నారు. అందులోంచి ఒకడు లేచొచ్చి మందాకిని పాదాలు పట్టుకున్నాడు. నువ్వు చెప్పమ్మా, న్యాయం ధర్మం గురించి ఇంకా ఆలోచించా. నువ్వేం చెప్తే దానికి కట్టుబడతా. ఒకతడు పెద్ద గొంతుకుతో అనడం వినిపించింది. ఇంకొకడు కూడా వచ్చి మందాకిని పాదాలు తాకాడు. నువ్వేం చెప్తే అదే చేస్తామమ్మా అని. ఇంతటి మహోన్నత స్థానం సంపాదించుకున్న ఈమెను నేను ఎలా తీసుకువెళ్లను? మణి కళ్లల్లో సన్నటి నీటి పొర, భారమైన హృదయంతో నిశ్శబ్దంగా కదిలాడు. ఇంతటితో అగ్ని బాణం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.